హలో అండి. ఈరోజు నేను చేస్తున్న ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక 150 ఇంటర్వ్యూలు ఫినిష్ చేశాను. బట్ వాటన్నిటిలో లేని ఒక సెపరేట్ ఫీలింగ్ ఒకటి ఇంటర్వ్యూలో నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు నేను చేస్తున్న గెస్ట్ మా ఐ డ్రీమ్ చైర్మన్ శ్రీ వాసుదేవరెడ్డి గారు. వాసుదేవరెడ్డి గారి గురించి మీరు చాలామందికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. ఆయన వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎంత చూసినా ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా లేదని చెప్తాను నేను. అందుకని ఆయన గురించి, వాసుదేవరెడ్డి గారి గురించి పూర్తి సమాచారాన్ని, టెక్నికల్గా ఆయన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పూర్తి సమాచారాన్ని అందజేయడానికి నేను ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంటర్వ్యూ. బట్ ఆయన 1 year నుంచి ప్రయత్నిస్తున్నా, ఎప్పుడూ తప్పించుకుంటున్నారు. బట్ నేనే బలవంతంగా ఆయన కూర్చోబెట్టడం జరిగింది ఈరోజు. అండ్ ఈ ఇంటర్వ్యూని నేను ఒక 2 భాగాలుగా విభజిస్తున్నానండి. ఒకటేమో పూర్తిగా టెక్నికల్ సైడ్, టెక్నికల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డౌట్స్ ఆయన అడగడం జరుగుతుంది. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి పర్సనల్ అండ్ వ్యక్తిగత జీవితం అండ్ ప్రొఫెషనల్ లైఫ్, పొలిటికల్ కెరీర్ గురించి అడగడం జరుగుతుంది అండి. మీలో చాలామందికి తెలియదండి, వాసుదేవరెడ్డి గారు ఓన్లీ ఐ డ్రీమ్ సంస్థ చైర్మన్ మాత్రమే కాదు, గతంలో ఆయన ఐటీ బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు. అండ్ అక్కడి నుంచి ఆయన మిత్రుడైన రాజ్ కుమార్ గారి ద్వారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి అక్కడ క్యాడ్ అనే సంస్థ ద్వారా డివిడీలని అండ్ ఓవర్సీస్ బిజినెస్ ఆల్సో, అండ్ తర్వాత యూఎస్లో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ కాన్సర్ట్స్ ఇలా చాలా చేసేవారు. అంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. సో ఆయన ద్వారా మనం ఈరోజు చాలా టెక్నికల్ విషయాలు తెలుసుకోబోతున్నాము. అండ్ మీలో అందరికీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనే దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, యూట్యూబ్లో రెవెన్యూ ఎలా ఉంటుంది, ఇలాంటి చిన్న చాలా డీటెయిల్డ్ డౌట్స్ కూడా మీకు ఇందులో తీరిపోతాయండి. సో ఇంకా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూషన్లో దీని తర్వాత మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మన టెక్నికల్ సమాచారం. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ 1 year నుంచి సతాయించి ఫైనల్ కూర్చోబెట్టావు. అండ్ ఇంకోటి, ఈ ఇంటర్వ్యూలో మీరు జస్ట్ మై గెస్ట్ అంతే. అండ్ ఏమంటారు, మీకో రూలు, బయట గెస్ట్లకు రూల్ లేదు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఎడిటింగ్ కూడా ఉండదు. డన్ సార్. ఓకే సార్, ఫస్ట్ మనం అంతా మీ కెరీర్, మీ పర్సనల్ లైఫ్ అన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనము ఒక టెక్నికల్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఏం లేదు సార్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. అంటే జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు అనే అపోహలో ఉన్నారు. అసలు జనరల్ డౌట్స్, ఒక ఆడియన్స్కి ఉండే జనరల్ డౌట్ ఏంటంటే, అసలు మామూలుగా ఎవరి పోయినా అది ఎంత వస్తారా ఇన్కము, యూట్యూబ్ వీడియో పెడితే ఎన్ని క్లిక్స్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇది జనరల్ డౌట్ ఎవరికి వచ్చేది. అసలు దాని విషయంలో మీ అవగాహన ఏంటి, ఎంత వస్తుంది అసలు? దానికంటే ముందు చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీడియా కాంటెంట్ ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాము, చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది. ఒక 40-50 సంవత్సరాలు ఈవెన్ అంతకంటే ముందుకు వెళ్తే మాత్రం మనం ఫస్ట్ ఏదైనా విజువల్గా ఏమైనా చూడాలంటే ఫస్ట్ మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అవును. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత టెలివిజన్ వచ్చింది. దాంతోపాటు నీకు మన క్యాసెట్లు వచ్చాయి. క్యాసెట్ల ద్వారా చూడడం మొదలుపెట్టాం, వీడియో క్యాసెట్ సిఆర్ఈ టైప్లో. దాని తర్వాత మనకి విసిడీలు, డివిడీలు, ఇట్లా రకరకాలుగా మనం కాంటెంట్ చూసే విధానం, కన్జ్యూమ్ చేసే విధానం మారింది. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నౌ డిజిటల్ మీడియా అనేది కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో థియేటర్స్, టెలివిజన్, విసిడీస్, డివిడీస్ అండ్ నౌ ఇంటూ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో అగైన్ టెలివిజన్కి వెళ్ళినా, థియేటర్కి వెళ్తే మనం జనాలు సినిమాలు చూసినప్పుడు టికెట్ల ద్వారా వచ్చే డబ్బులు, టెలివిజన్కి వెళ్తే నీకు సబ్స్క్రిప్షన్ డబ్బులు ఉంటాయి, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు ఉంటాయి. సో రకరకాల రెవెన్యూస్ ఉంటాయి. డిజిటల్కి వచ్చేసరికి సేమ్ అదే రకంగా ఒక 3 రకాల రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాటిని కరెక్ట్ టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏవార్డ్, టీవార్డ్ అండ్ ఎస్వార్డ్. ఏవార్డ్ అంటే అడ్వర్టైజింగ్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. టీవార్డ్ అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. ఎస్వార్డ్ అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చూసేటప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే నీకు ఆ అడ్వర్టైజింగ్ రెవెన్యూని షేర్ చేసుకుంటుంటారు ఎవరెవరైతే ఆ ప్లాట్ఫామ్ కావచ్చు, కాంటెంట్ ఓనర్ కావచ్చు, ఈ టైప్లో. సో అది ఏవార్డ్ బిజినెస్. నీకు టీవార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బేస్డ్ అంటే ఇప్పుడు నువ్వు ₹2, ₹10 ఏదో ఒకటి పెట్టి నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు. పర్ మూవీ ఇంతానో, పర్ వీడియో ఎంత అని పే చేసి డౌన్లోడ్ చేసుకోవడం, అది ట్రాన్సాక్షన్ బేస్డ్. ఆ ట్రాన్సాక్షన్కి యూ పే ద మనీ. సో దట్స్ కాల్డ్ టీవార్డ్. And then SWOD is subscription based, like Netflix, Amazon and all these things, where like no monthly subscription and no kadta monthly no yearly no whatever it is, subscription based revenue di adi SWOD. సో అక్కడ కన్స్యూమర్ పే చేస్తాడు, చూసేవాడు పే చేస్తాడు, ఏ వార్డులో అడ్వర్టైజర్ పే చేస్తాడు, టీ వార్డు కూడా చూసేవాడు. సో ఇట్లా రకరకాల దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ మోడల్స్. సెకండ్ ఒకసారి చెప్పండి. సెకండ్ ఏ వార్డ్, టీ వార్డ్, ఎస్ వార్డ్. టీ వార్డ్ ఎగ్జాక్ట్గా చెప్పండి. టీ వార్డ్ అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు
నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఆడియో సాంగ్ చూస్తావు, ఐట్యూన్స్కి వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటావు, నువ్వు అప్పటికప్పుడు ఒక పర్టికులర్ అమౌంట్ దానికి ఒక ₹2 ₹3 కట్టేసి డౌన్లోడ్ చేసుకుంటావు. సినిమా కూడా సేమ్ డౌన్లోడ్ చేసుకొని చూసేది. సో ఎనీ టైం నువ్వు పే చేసి ఒకటి ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటున్నావు అంటే అది ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్, బికాజ్ యూఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ దట్ వీడియో. సో ఆ రకంగా దట్స్ కాల్డ్ TVOD యాక్చువల్లీ. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ మోడల్స్. యూట్యూబ్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ లాగా స్టార్ట్ అయింది, AVOD. ఈవెన్ నౌ యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు అందరికీ కూడా అడ్వర్టైజింగ్ రెవెన్యూస్తోనే వస్తుంటాయి. బట్ యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఇంటూ TVOD అండ్ SVOD ఆల్సో. SVOD అంటే యూట్యూబ్ రెడ్ అని సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ ఉంది. తర్వాత యూట్యూబ్లో కూడా మూవీస్ డౌన్లోడ్ చేసుకొని పే చేసే మోడల్ కూడా ఉన్నాయి, ప్రీమియం మూవీస్ అని చెప్పేసి ఉంటాయి దాంట్లో. బట్ జనరల్గా ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ మోడల్ వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే దే సెల్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ద వీడియో కాంటెంట్. దే అప్రోచ్ అడ్వర్టైజర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ యాడ్ సేల్స్ డివిజన్స్ అండ్ ఆల్ దట్. సో దే సెల్ దేర్ యాడ్స్. ఆ యాడ్స్ తీసుకొచ్చి మనం వీడియోలో కన్జ్యూమ్ చేసి ఎవరైనా యూజర్స్ చూసేటప్పుడు టార్గెట్ చేసి వాళ్ళ లోకల్ క్రైటీరియాని బట్టి నీకు పెడతాం. ఆ వచ్చిన డబ్బుల్ని యూట్యూబ్ షేర్స్ దట్ విత్ ద కాంటెంట్ ఓనర్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ మూవీ పెట్టామనుకోండి, సో దీ మూవీలో ఎవరైనా చూసేటప్పుడు వచ్చిన యాడ్లకి ఎంతైతే డబ్బులు వస్తున్నాయో ఆ మనీని వాళ్ళు ఒక పర్సంటేజ్ వాళ్ళు పెట్టుకొని ఒక పర్సంటేజ్ మనకి ఇస్తారు. వాళ్ళకి ఎందుకంటే బికాస్ దే హోస్ట్ ద సర్వర్స్, దే హోస్ట్ ది కాంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బ్యాండ్విడ్త్ కాస్ట్లు ఉంటాయి, స్ట్రీమింగ్ కాస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి, ప్లస్ సేల్స్ అంతా కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి ఒక సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు తీసుకొని యూజువల్లీ 40 to 50% ఆ రేంజ్లో ఉంటాయి, డిపెండింగ్ ఆన్ వెదర్ యూఆర్ ఎ ప్రీమియం పార్ట్నర్ విత్ దెమ్ ఆర్ నాట్ అనే దీన్ని బట్టి ఉంటుంది. మిగిలిన రెవెన్యూ మనకు పే చేస్తారు. సో దాట్స్ హౌ యూట్యూబ్ మోడల్ వర్క్స్. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అంటే ఎలా, ఇప్పుడు సపోజ్ రకరకాల అనుకుంటారు కదా మామూలు జనాలు, 1000 ఎన్ని వస్తాయి 1000 అంటే దాంట్లో టెక్నికల్ టర్మ్ వాడాలంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ CPM అండి, కాస్ట్ పర్ మిల్, అంటే కాస్ట్ పర్ 1000 అడ్వర్టైజ్మెంట్స్ అన్నట్టు ఒక CPM అని ఉంటుంది. నీకు దట్ నెంబర్ కీప్స్ చేంజింగ్. అంటే నీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అది ఎలా ఉంటుందంటే, మీకు లోకల్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే లెట్స్ సే వీ హ్యావ్ 1000 బిల్ బోర్డ్స్. ఓకే, అండ్ ఒక పీక్ సినిమా టైం వచ్చినప్పుడు, పీక్ అంటే సంక్రాంతి దివాళీ టైంలో ఎక్కువ మూవీస్ వచ్చినప్పుడు లెట్స్ సే ఆల్ 1000 బిల్ బోర్డ్స్ గెట్ ఫిల్డ్ అప్. ఓకే, సో ఈచ్ బిల్ బోర్డ్కి $1 వస్తుంది అనుకోండి, ₹1 వస్తుంది అనుకోండి. సో నీకు అక్కడ ₹1000 వస్తుంది. సో అక్కడ CPM వచ్చి 1000. నీకు మళ్ళీ పిల్లల ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి సినిమాలు తగ్గిపోతాయి. సో నీకు ఆ టైంలో నీకు 500 యాడ్సే ఉంటాయి, బట్ బోర్డ్స్ అయితే అవే ఉంటాయి. సో నీకు ఇప్పుడు ఆటోమేటిక్లీ రేట్ తగ్గిపోతుంది, నీకు వచ్చే పర్సంటేజ్ కావచ్చు వాట్ ఎవర్ మొత్తం ఓవరాల్ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. సో నీకు అక్కడ CPM ఆటోమేటిక్లీ రెడ్యూస్ అవుతుంది. సో CPM అనేది ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో చూసేటప్పుడు వీడియోస్, హైదరాబాద్లో లోకల్గా ఎవడెవడైతే అడ్వర్టైజ్ చేయాలనుకుంటాడో ఆ యాడ్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను ఇదే వీడియో, ఇదే ఇంటర్వ్యూ నేను న్యూయార్క్లో కూర్చొని చూస్తుంటేనే అక్కడ లోకల్గా సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ లోకల్ అడ్వర్టైజర్ వాళ్ళ యాడ్లు అక్కడ వస్తాయి. సేమ్ వీడియో నువ్వు ఆఫ్రికాలో చూసినప్పుడు ఆఫ్రికన్ యాడ్స్ వస్తాయి. ఓకే, న్యూయార్క్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది అమెరికాలో ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ కంపేర్ టు ఇండియా అండ్ ఆఫ్రికా అండ్ ఆల్ దట్. నీకు యూఎస్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే కన్జంప్షన్ కూడా అలానే ఉంది కాబట్టి. ఇండియాకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది, ఆఫ్రికాకి వెళ్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో నువ్వు ఆఫ్రికాకి వెళ్ళి ఒక వీడియో చూసేటప్పుడు ఎంటైర్ వీడియో చూసినప్పుడు నీకు ఏమి యాడ్స్ ఉండకపోవచ్చు. నీకు అక్కడ కూర్చొని నాకు ఈ టైప్ ఆఫ్ కాంటెంట్లో మా యాడ్లు పెట్టండి అని అప్రోచ్ అయ్యే అడ్వర్టైజర్స్ కూడా ఉండరు అక్కడ. సో నీకు అక్కడ ఆల్మోస్ట్ 0 CPM వస్తుంది ఆఫ్రికాలో అయితే. యూఎస్కి వెళ్తే ఇంకొక CPM వస్తుంది, ఇక్కడికి వస్తానంటే డిఫరెంట్ రేట్స్. అదంతా కూడా ఏంటంటే ఇట్స్ ఆల్ ఓవర్ ద మ్యాప్ యాక్చువల్లీ. సో అండ్ రెవెన్యూ అన్నది యాడ్స్ మీదనే డిపెండ్ అవుతుందా, లేకపోతే సపోజ్ ఒక 1 lakh వ్యూస్ వచ్చిన యాడ్స్ లేవనుకోండి, అది యూట్యూబ్ వరకు అయితే మాత్రం ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్స్. 1 lakh వ్యూస్ ఉండి ఓన్లీ వ్యూస్ ఉండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అడ్వర్టైజ్మెంట్స్ అట్ ఆల్ యూజువల్లీ డబుల్ రావు, వెరీ రేర్లీ. బట్ దెర్ ఆర్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ది సేమ్ యూట్యూబ్ మోడల్ లాగా ఒకటి అమెజాన్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. అమెజాన్ ఈజ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ అని ఉంది, బట్ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ అని చెప్పేసి దే జస్ట్ స్టార్టెడ్ అనదర్ డివిజన్ నౌ, వేర్ లైక్ ఏంటంటే నువ్వు ఇప్పుడు రంగస్థలం ఈ టైప్లో సినిమాలు డైరెక్ట్గా కొనేయడమే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ ఇప్పుడు మనలాంటి వాళ్ళ లైబ్రరీ ఓనర్స్ దగ్గరకు వచ్చి మీరు సినిమాలు అప్లోడ్ చేయండి విత్ గుడ్ క్వాలిటీ అండ్ సబ్ టైటిల్స్ అండ్ ఆల్ దట్ సర్టన్ క్రైటీరియా ప్రకారం, అక్కడ మీరు వ్యూస్ని బట్టి మేము డబ్బులు ఇస్తాం. వీ డోంట్ వాళ్ళు ఏంటంటే అక్కడ నీకు అడ్వర్టైజ్మెంట్స్ని బట్టి రావు, నీకు ఇక్కడ ఏంటి బికాస్ దే గెట్ మనీ త్రూ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్ దట్ వస్తాయి కదా వాళ్ళ రూట్లో వాళ్ళకి వస్తాయి. సో నీకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ దట్ యూర్ వర్కింగ్ విత్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ వరకు అయితే మాత్రం మోస్ట్లీ ఇట్స్ యాడ్ బేస్డ్. లేదంటే యూట్యూబ్ రెడ్ సబ్స్క్రిప్షన్ ఉండేవాళ్ళు చూసారనుకోండి, అక్కడ నువ్వు ఎన్నిసార్లు చూసావా, అక్కడ ఎంతమంది చూసారనే దీన్ని బట్టి కూడా నీకు అక్కడ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ నీకు డివైడ్ చేసి పంపిస్తుంది. అంటే యాడ్స్ అనేది దేన్ని ఏ కంటెంట్కి రావచ్చు అంటే ఎక్కువగా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కసారి 1-2 minutes ఉన్న వీడియో కూడా యాడ్స్ వస్తాయి.
అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మీకు యూట్యూబ్లో చూసింటారు కదండి, ప్రీ రోల్ యాడ్స్ లైక్ లైక్ పోస్ట్ రోల్ లైక్ లాస్ట్లో వచ్చేటివి, లేకపోతే మధ్యలో 2-minute యాడ్స్ వస్తాయి, ఒక్కోసారి ఇన్ఫర్మర్షియల్స్ వస్తాయి, స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి, సో రకరకాల బ్యానర్ యాడ్స్ వస్తాయి. దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాడ్స్. ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రైటీరియా. అంటే నీకు ఇప్పుడు సర్టన్ లెంత్ ఉంటే తప్ప నీకు 2-minute యాడ్స్ రావు, ఇది స్కిప్పబుల్ యాడ్స్ రావు. అంతే అంతే. సో కొన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా కొన్ని వస్తాయి. సో నీకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ద లెంత్ ఆఫ్ ద వీడియో అని రకరకాల క్రైటీరియా ఉంటుంది. లెంతేనా రీచ్ కొంచెం ట్రెండింగ్లో లెంత్ రీచ్ అంటే అండ్ ఆల్సో ఎంతమంది అడ్వర్టైజర్స్ వచ్చి నీకు యాడ్స్ ఇచ్చారనేది కూడా ఉంటుంది కదా. ఇట్స్ హిజ్ ఓన్ ఇంటర్నల్ క్రైటీరియా. వీడియో కంటే యాడ్స్ ఉంటుంది కదా. సో అంత ఉండదు. దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఫామ్ కాంటెంట్లో మీకు 7 minutes లోపల మల్టిపుల్ యాడ్స్ పెట్టేదానికి లేదు అని ఈ టైప్లో కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. బికాస్ దే డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ బోర్ ద యూజర్ ఆల్సో. వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా మెసేజ్ చేసేదానికి లేదు కదా. దే వాంట్ మేక్ ష్యూర్ ద యూజర్ ఈస్ కంఫర్టబుల్ విత్ వాట్ దే వాచింగ్ అండ్ ఆల్ దాట్. సో అట్లే ఉంటుంది. అండ్ ఈ యాడ్కి ఎంత యూట్యూబ్లో యాడ్ పెట్టాలంటే ఎంత అన్నది మీకు ఏమైనా అవగాహన ఉందా? యూట్యూబ్లో యాడ్ పెట్టడం కోసం స్కిప్ యాడ్ ఇలా అంటారు. అట్లే దాంట్లో మళ్ళీ ప్రైసెస్ ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తేనే నీకు యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ అప్లోడ్ యాడ్స్. యాక్చువల్లీ దే విల్ క్రైటీరియా అక్కడే ఉంటుంది యాక్చువల్గా. అక్కడ ఏం లేదు, వాళ్ళ పొద్దున్న చూస్తే వైఎస్ జగన్ పార్టీ సాంగ్ 2.5 minutes సాంగ్ పెట్టేశారు. అది ఎంత సో కష్టం. నువ్వు ఆబ్వియస్లీ దే మస్ట్ హావ్ లైక్ ఏదో ప్యాకేజ్ నంబర్ ఆఫ్ సో వాట్ ఎవర్ సర్టన్ సేల్స్ టీమ్తో మాట్లాడుంటారు ఆ లెవెల్లో హ్యాండిల్ చేసేటప్పుడు. లేకపోతే చిన్న అడ్వర్టైజ్మెంట్స్ లైక్ రెస్టారెంట్స్ వాళ్ళు, చిన్న రెస్టారెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా పెట్టాలనుకున్నా నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్ వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్ యూ కెన్ సెలెక్ట్ యువర్ క్రైటీరియా. ఓకే, ఐ వాంట్ టార్గెట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనో, లేకపోతే ఈ హైదరాబాద్ ఏరియా, లేకపోతే ఈ స్టేట్స్ అనో, లేకపోతే ఇండియా, లైక్ కంట్రీ వైడ్ డివిజన్స్ అనో, ఈ టైప్లో టార్గెటింగ్ క్రైటీరియా పిక్ చేసుకొని దెన్ దే విల్ గివ్ యూ ద కాస్ట్ స్ట్రక్చర్ దేర్. సో యూ గో విత్ ఇట్. దట్స్ ఆల్. అండ్ చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే అసలు వీడియో అన్నది ట్రెండింగ్లోకి ఎందుకు వస్తుంది అన్నది చాలామంది డౌట్. అది క్లారిఫికేషన్ ఎవరు సరిగా ఇవ్వలేదు. ఆ క్రైటీరియా కూడా చాలా ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కావచ్చు, తర్వాత దాని కింద కామెంట్స్ కావచ్చు, దెన్ అంటే లైక్ బేసికలీ ఎంగేజింగ్ అంటారు చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంగేజింగ్ విత్ ద కాంటెంట్, హౌ మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కాంటెంట్, హౌ మెనీ ఆఫ్ దమ్ ఆర్ షేరింగ్ దట్ వీడియో విత్ సమ్వన్ ఎల్స్. సో ఈ టైప్ ఆఫ్ లైక్ మల్టిపుల్ క్రైటీరియా ఉంటుంది బేసికలీ. అవన్నీ చూసుకొని డిసైడ్ చేస్తారు. పర్టికులర్ టైంలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదొక్కటే కాదు, ఇప్పుడు నువ్వు దాని కింద కామెంట్లు పెట్టడం కావచ్చు, లైక్లు డిస్లైక్లు పెట్టచ్చు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ యూఆర్ యాక్చువల్లీ షోయింగ్ సమ్ ఇంటరాక్షన్ విత్ ద వీడియో. అంటే ఇప్పుడు సపోజ్ కొన్నిటికి 20,000కే ట్రెండింగ్లో ఉంటుంది, ఒకటే 1 million దాటినా డిపెండ్స్ ఆన్ ఆ టైంలో నీకు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. అండ్ ఆల్సో ద వ్యూస్ దట్ యూ సీ అవుట్ సైడ్ అండ్ ద రియల్ టైమ్ వ్యూస్ ఒక్కోసారి మిస్ మ్యాచ్ ఉంటుంది. బికాస్ లైక్ ఇట్ టేక్స్ ఫ్యూ అవర్స్ టు యాక్చువల్లీ అప్డేట్ ద నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ ఎ పర్టికులర్ వీడియో. సో నీ రియల్ టైమ్ డేటా నువ్వు డాష్ బోర్డ్కి వెళ్ళి చూస్తే నీకు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ నంబర్స్. సో అక్కడ ట్రెండింగ్ నీకు వేరే రకంగా ఉంటుంది. సో నువ్వు అక్కడికి ఈ నెంబర్లకి మ్యాచ్ ఉండదు. సో దాట్స్ ఆల్సో బెట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే అవుట్ సైడ్ వాళ్ళకి అందరికి తెలియదు కదా. అండ్ మీరు రెగ్యులర్గా యూట్యూబ్ టీమ్ తోటి ఇంటరాక్షన్ అవుతుంటారు కదా, ఇప్పుడు అంటే ఈ డౌట్ దిస్ ఇస్ వాట్ దే ఆల్సో సజెస్ట్, లైక్ దిస్ ఇస్ వాట్ దే టెల్ us, బట్ అంతకంటే డీటెయిల్స్ లైక్ దే ఆల్సో విల్ నాట్ గెట్ ఇన్ టు దట్ యాక్చువల్లీ. ఇట్స్ దేర్ ఇంటర్నల్ దిస్ థింగ్, రైట్? సో ఓకే. అండ్ ఈ గతం ఒక 1 year బ్యాక్ యూట్యూబ్ కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎందుకు అప్పుడు తగ్గిన కారణం? రీజన్ అప్పట్లో ఏంటంటే ఇట్స్ యూసేజ్ పెరిగిపోయింది. అంటే రిలయన్స్ జియో వచ్చింది కదా, అప్పుడు రిలయన్స్ జియో వస్తానే ఏమవుంది, స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ జస్ట్ స్కై రాకెటెడ్ నౌ త్రూ అవుట్ ది కంట్రీ. సో నీకు ఆటోమేటికలీ వీడియో యూసేజ్ పెరిగిపోయింది. నీకు మా నాన్న మామిడి తోటలో ఉండేవాడు కూడా వీడియోలు కూర్చొని చూస్తూ ఉంటాడు, ఐ డ్రీమ్ వీడియోస్. సో దానికి ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్గా యాడ్ వ్యూస్ పెరిగిపోయాయి, యాడ్స్ పెరగలేదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సేమ్ 1000 బిల్ బోర్డ్స్ ఉండి 1000 యాడ్స్ వస్తే ఓకే, యాడ్స్ 1000 ఉన్నాయి బట్ బిల్ బోర్డ్స్ ఇప్పుడు 10,000 అయిపోయాయి. ఓకే. సో నీకు ఆటోమేటిక్లీ రేట్ పడిపోద్ది. సో దాట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్. దాట్ ఈస్ వాట్ హ్యాపెన్. దానికి తగ్గట్టు యాడ్స్ ఇంకా ఐ థింక్ ఇండియాలో ఇంకా అడ్వర్టైజింగ్ డాలర్స్ ఆర్ స్టిల్ విత్ ద ఎలక్ట్రానిక్ మీడియా, టెలివిజన్ ఛానల్కి మేజర్గా ఉన్నాయి. బట్ దట్ స్విచ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. బట్ ఫర్ నౌ అయితే మాత్రం యూట్యూబ్లో దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ యూట్యూబ్కి టఫ్గా కాంపిటీషన్ ఎవరు వేరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అమెజాన్ వస్తుందని. లేకని కాదు, ఇట్స్ లైక్ దే విల్ గెట్ ఇన్ టు ఇట్. యూట్యూబ్ అనేది ఇట్స్ నాట్ లైక్ గూగుల్ ఆల్సో స్టార్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్స్ లైక్ సంబడి ఎవరో వేరే ఇద్దరు ఎంతూజియాజంతో ఏదో స్టార్ట్ చేస్తే దాని పాపులర్ అయిన తర్వాత వీళ్ళు కొనడము జరిగింది, అలా నడుస్తూ వచ్చింది. మిగతా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫోకస్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్, యాపిల్, తర్వాత మైక్రోసాఫ్ట్, తర్వాత గూగుల్, లేకపోతే ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక నిష్తో స్టార్ట్ చేశారు. యాపిల్ అనేవాడు ఫస్ట్ కంప్యూటర్స్, తర్వాత అమెజాన్ ఏమో కామర్సు, మైక్రోసాఫ్ట్ ఏమో ఆపరేటింగ్ సిస్టము, ఫేస్బుక్ ఏమో సోషల్ మీడియా. సో ఇట్లా రకరకాలుగా వేరే నిష్ బిజినెసెస్తో స్టార్ట్ చేశారు.
బట్ యాజ్ దే గ్రూ బైక్ లైక్ అంటే పెద్దవి అయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు అదర్ ఏరియాస్, కొత్త వేరే ఏరియాలకు దిగడం. సో ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ టు ఎవ్రీ అదర్ ఏరియా. ప్రతి ఒక్కరు బిజినెస్ లేక వచ్చేసారు. ఇప్పుడు ఫోన్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్లు, అంటే అందరూ ఎక్స్పెరిమెంట్లు చేశారు. కొంతమంది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు గూగుల్ మధ్యలో ట్రై చేసింది, వీళ్ళు వదిలేసింది, మళ్ళీ ట్రై చేసింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఫోన్లు ట్రై చేసింది. ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ అవుట్ ఆఫ్ దట్ బిజినెస్ నౌ. బట్ అమెజాన్ వాజ్ ట్రయింగ్ ఎలక్ట్రానిక్ కైండ్ ఆఫ్ హోమ్ ఎలక్ట్రానిక్స్ అని ఈ టైప్లో ఆ టైప్లో రకరకాలుగా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఈచ్ అదర్ ఏరియాస్. సో స్లోలీ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్. ఇంతవరకు అమెజాన్ ప్రైమ్ ఉండేది. అమెజాన్ ప్రైమ్ యాక్చువల్లీ మనకి ఇండియాకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ అంటేనే మనకు మూవీస్ మాత్రం గుర్తుకొస్తాయి. బట్ యాక్చువల్లీ దాని ఒరిజినల్ ఇంటెన్షన్ వాజ్ టోటలీ డిఫరెంట్. ఇట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ అమెరికా యాజ్ 2 day ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఇస్తాం మీకు. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇయర్లీ $79 అట్లా కడితే మీకు ఎప్పుడు ఏమి కొన్నా 2 daysలో మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తామని చెప్పారు. తర్వాత ఏం చేశాడు, ఆ సబ్స్క్రైబర్ లాయల్టీ కోసం కొద్దిగా ఫ్రీగా కాంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ కొన్ని ఓల్డ్ టీవీ సీరియల్స్ కొనడం, లేకపోతే ఓల్డ్ మ్యూజిక్ కొనడం, లేకపోతే కొన్ని పాత సినిమాలు ఏమన్నా దొరికి తీసుకురావడం, కొనుక్కొని మెల్లగా దాంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ అ ప్రైమ్ సబ్స్క్రైబర్ యూ గెట్ దిస్ ఫర్ ఫ్రీ అని. సో అవేంటంటే లాయల్టీ పెంచుకోవడం కోసం, కస్టమర్ లాయల్టీ పెంచడం కోసం. సో slowly they started acquiring content in such a big way, then they started getting into their own original content. సో ఇప్పుడు ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా ఫస్ట్లో వేరే వాళ్ళ కాంటెంట్ లైసెన్స్ చేసి అది మాత్రం ప్రొవైడ్ చేసేవాళ్ళు. హౌస్ ఆఫ్ కార్డ్స్ నుంచి దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్, ఒరిజినల్ కాంటెంట్. దే స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ ఒరిజినల్ కాంటెంట్. అంటిల్ దెన్ వాళ్ళ సినిమాలు వీళ్ళవి అవి కొనుక్కోవడమే తప్ప వేరే ఏం లేదు కదా. సో అట్లా అమెజాన్ కూడా ఏం చేసింది, ఫస్ట్ వాళ్ళ వేలో కొంటూ వచ్చింది, తర్వాత మెల్లగా దే గాట్ ఇంటూ ఒరిజినల్ కాంటెంట్. దెన్ దే రియలైజ్డ్ ఓకే దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ బిజినెస్, సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ అని. ఇప్పుడు ఇండియాకి వాళ్ళకి ఏంటి, ఇప్పుడు యూఎస్ దాటితేనే ఫస్ట్ వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్, సౌత్ అమెరికన్ మార్కెట్స్ టార్గెట్ చేస్తారు యూజువల్గా అమెరికన్ కంపెనీస్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 big మార్కెట్స్ ఏమంటే చైనా అండ్ ఇండియా. చైనాకు వస్తే ఆబ్వియస్లీ దే హ్యావ్ కంట్రీ, వాళ్ళ రకరకాల రీజన్స్ వల్ల సెన్సార్షిప్ అని కావచ్చు, ఇంకో రకంగా వాళ్ళు ఏంటంటే హోమ్ గ్రోన్ కంపెనీస్ని సపోర్ట్ చేసినంత ఇదిగా బయట కంపెనీస్ని అలో చేయరు, ఎంకరేజ్ చేయరు. సో బైడు కావచ్చు, అలీబాబా కావచ్చు, ఇట్లా లోకల్ కంపెనీస్ని వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ బిగ్ మార్కెట్ ఏముంది, ఇండియా. సో దే సెడ్ గూగుల్ కానీ అమెజాన్ కానీ వీళ్ళందరూ కూడా ఓకే దిస్ ఈజ్ అ మార్కెట్ దట్ వీ డోంట్ వాంట్ టు లూజ్. అండ్ ఇక్కడికి వచ్చి దే స్టార్టెడ్ డంపింగ్ మనీ. ఇక్కడ మనకి మేజర్గా ఇంట్రెస్ట్ ఉండేటివి ఏవి, జనాలు కనెక్ట్ ఉండేటివి, సినిమాలు, క్రికెట్ అండ్ పాలిటిక్స్. దీస్ ఆర్ ద 3 things. సో దీంట్లో ఈజీ పికింగ్ ఏంటంటే సినిమాలు. ఎందుకంటే మనకి అన్లైక్ ఇన్ అమెరికాలో ఎవడన్నా సినిమా ప్రొడ్యూస్ చేశాడంటే ఇట్స్ మోస్ట్లీ స్టూడియో బేస్డ్ మూవీ ప్రొడక్షన్స్. అక్కడ ఇక్కడ స్టూడియో బేస్డ్ సిస్టము బాంబేలో టు సమ్ ఎక్స్టెంట్ ఉంది, హైదరాబాద్లో కూడా అలా ఉంది. కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ మనం సినిమా ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ మనమే చేసుకుందాం, లైబ్రరీస్ మెయింటైన్ చేసి డిజిటల్గా కూడా మనమే పెట్టుకుందాం అనే టైప్లో ఉండదు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, వీలైనంత వరకు రిలీజ్ అయితేనే అమ్మేద్దాము మనకి అంత, అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే వాంట్ క్లోజ్ ది అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వన్స్ ద ప్రొడక్షన్ ఇస్ డన్. సో ఆ ప్రాసెస్లో మొత్తం అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి సినిమాలు కొనడం ఈజీ అయింది. సో దే స్టార్టెడ్ బయింగ్ మూవీస్ లెఫ్ట్ అండ్. ఇప్పుడు యూఎస్లో ఏమవుతుంది, డిజ్నీ ఉంది స్టూడియో, దే ప్రొడ్యూస్ మూవీస్. నౌ దే ఆర్ లాంచింగ్ దేర్ ఓన్ స్ట్రీమింగ్ సర్వీస్. సోనీ ఉంది, దే ప్రొడ్యూస్ మూవీస్, దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రీమింగ్ సర్వీస్. సో లైక్ దట్ తప్ప ఇండియాలో అలా కాదు. ఇండియాలో వెరీ ఫ్యూ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్ లైక్ దట్, హాట్స్టార్ అనేది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రైవేట్ నెట్వర్క్స్. ఇప్పుడు డిఫరెంట్ టెలివిజన్ స్టూడియో వాళ్ళందరూ లైక్ ఈటీవీ వాళ్ళు కానీ, జీ కానీ, సన్ నెక్స్ట్ ఇట్లాంటివంతా వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్. బట్ టిల్ రీసెంట్లీ దే ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ యూట్యూబ్లు, అమెజాన్లు ఈ టైప్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే తప్ప వేరే లేదు. సో లైక్ దట్ కాంపిటీషన్ ఫర్ యూట్యూబ్ ఈజ్ కమింగ్ నౌ బికాజ్ ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఇన్ దిస్ మార్కెట్. ఒకటి. రెండోది ఏంటంటే గూగుల్ అనేది ఇట్ వాజ్ వరల్డ్ వైడ్ సెర్చ్ ఇంజిన్, అంటే దే వర్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఆల్ ద కంట్రీస్. సో ఫర్ దెమ్ ఇట్స్ న్యాచురల్ టు స్టార్ట్ లైక్ ఇన్ యూట్యూబ్ ఆల్సో వరల్డ్ వైడ్ మార్కెట్స్లో స్టార్ట్ చేయడం అని చాలా ఈజీ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దట్ ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ది. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ ఆల్ దీస్ గైస్, యూఎస్ వాళ్ళు ప్రైమరీలీ యూఎస్లోనే మెయిన్ ఉన్నది, యూఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్ అన్నట్టు. So when they have to get into all these other countries, they have to set up that infrastructure, a network, anta set up cheskoni, they have to get into that. So that's why they took their own time to come here. Okay. And now advertising model indaka cheppinattu ippudu YouTube ki oka Amazon okati, and now Facebook is also getting into ad based video monetization. Okay. They already started in Hindi last year,
ఐ థింక్ బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్లో తమిళ్ అండ్ మలయాళం కాంటెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మానిటైజేషను. ఫేస్బుక్ తమిళ్ హిందీ అంటే మళ్ళీ దాని తమిళ్ కాంటెంట్ అంటే దే బికాస్ దే నీడ్ అడ్వర్టైజింగ్ బిజినెస్ ఆల్సో, దే నీడ్ టు గెట్ అడ్వర్టైజర్స్ ఆల్సో, రైట్? సో దే ఆర్ సెటింగ్ అప్ దీస్ థింగ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ యాక్చువల్లీ. దే సెటింగ్ అప్ దేర్ డివిజన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ టు గెట్ ది అడ్వర్టైజ్మెంట్స్ as well as to also set up some kind of infrastructure, like, and also test the technology in the regional content, right? Regional languages and all that. Telugu videos vacharu, Telugu adlu pettadam ee type lo. So they are going through that in a phased manner. First US lo start chesaru, western countries anta. Last year Hindi content ni start chesaru. I think this year beginning lo Tamil and Malayalam start chesaru. May and June time ki Telugu, Kannada, they are starting the video monetization. That's their temporary tentative plans. So like then you will have 3 ad-based models now. Okay. YouTube, Facebook, Amazon Prime Direct. సో ఒరిజినల్ కాంటెంట్ ఉండాలి కదా, ఉంటేనే వస్తుంది. Of course, you have to own the content, right? Rights is a very important, copyrights and all that, right? So they definitely will enforce all that, particularly because they are corporate companies and US-based companies. They will definitely not bypass that segment. They will take that very seriously. ఓకే. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అయితే మాత్రం ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్, ఒరిజినల్ కాంటెంట్ ఉన్నంత వరకు, అది ఇంటర్వ్యూలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా కూడా దే ఆర్ టేకింగ్ దాట్ ఇన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమెజాన్ రైట్ నో దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్స్. దే ఆర్ ఓన్లీ టేకింగ్ హై క్వాలిటీ ఫిల్మ్ లైబ్రరీ ఫర్ దేర్ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్. కానీ ఫేస్బుక్ అలా అయినా కూడా సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ అంటే మనకు సెర్చ్లో ఈజీగా దొరికిపోద్ది. సపోజ్ ఏదో సినిమా చూడాలి, సైరా అని కొడితే వస్తుంది. బట్ ఫేస్బుక్లో కూడా వీడియో డాష్ బోర్డ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. యూ కెన్ గో దేర్ అండ్ సెర్చ్ అండ్ ఆల్ దట్. యూ విల్ హ్యావ్ దట్ డిస్ప్లే, ఒక ల్యాండింగ్ పేజ్ లాగా అంతా. అదంతా వెళ్ళిపోవచ్చు. It's not that difficult, no. So like once you have the platform, in fact చెప్పాలంటే ఫేస్బుక్ హ్యాస్ ది అడ్వాంటేజెస్ కంపేర్ టు యూట్యూబ్. బికాజ్ యూట్యూబ్లో లింక్ మనం ఏదైనా అప్లోడ్ చేసినా ఆ లింక్ తీసుకెళ్ళి ఇప్పుడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ప్రమోట్ చేసుకుంటున్నాం రైట్ నౌ. అండ్ జనాలందరూ మార్నింగ్ నుంచి 10 times 20 times 100 times నీకు ఫేస్బుక్ చూస్తారు, కానీ 20 times 30 times నువ్వు యూట్యూబ్కి వెళ్ళి రోజు ఏముందో చూద్దామని చెప్పి వెళ్ళరు. సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫైల్, ఇండివిజువల్ ప్రొఫైల్ పేజ్ ఫర్ యూట్యూబ్ అండ్ ఆల్ దట్. ఉన్నా అది అంతగా క్లిక్ కాలే. They try to do that with G+ and all, Google+ and all that, but somehow that didn't really work. So Facebook definitely has an advantage compared to YouTube in that space. But I'm sure YouTube also will come up with their own, features and all that. But that's how it is. ఇది అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ ఫినిష్ చేసేద్దాం. అండ్ యూట్యూబ్లో ఈ సిఎంఎస్ అంటారు కదా, సిఎంఎస్ అంటే ఏంటి అసలు? ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే పోలీస్ సిస్టమ్ మనకి ఇప్పుడు హైదరాబాద్ కానీ స్టేట్ కానీ ఏదైనా తీసుకోండి, యూజువల్గా నీకు ఒకే చోట నుంచి నేను గొడవలన్నీ కంట్రోల్ చేస్తానంటే కాదు. యూ నీడ్ టు హ్యావ్ లోకల్ పోలీస్ స్టేషన్స్, తర్వాత డిస్ట్రిక్ట్ వైడ్. లోకల్కి వెళ్తే కానిస్టేబుల్ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, తర్వాత డిఎస్పీ ఉంటాడు, తర్వాత ఎస్పీ ఉంటాడు, తర్వాత ఈ టైప్లో రకరకాలుగా లేయర్స్ ఉన్నారు కదా. సో ఆటోమేటిక్లీ వాళ్ళ పవర్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. కానిస్టేబుల్ పవర్స్, సిఐ పవర్స్, ఎస్ఐ పవర్స్, ఈ టైప్లో దే విల్ యాక్చువల్లీ ఎన్ఫోర్స్ ద రూల్ ఆఫ్ లా జనరల్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద లాస్ కావచ్చు, ఇవంతా కూడా. అదే రకంగా వెన్ ఇట్ కమ్స్ టు కాపీ రైటెడ్ కాంటెంట్, ఇప్పుడు కాంటెంట్ అనేది ఎవరంటే వాళ్ళు అప్లోడ్ చేసేసి, ఇప్పుడు నేను టైటానిక్ అప్లోడ్ చేసిన అది అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎందుకంటే ఎవరి సినిమా ఓనర్షిప్ ఉంటుందో, వాళ్ళు డబ్బులు పెట్టి ఎవరైతే తీసుంటారో, ఓనర్షిప్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ రెవెన్యూ డబ్బులు వాళ్ళకే వెళ్ళాలనేది లాజిక్. అది ఎన్ఫోర్స్ చేయడం కోసం యూట్యూబ్ పైనుంచి కూర్చొని ప్రతి వీడియో ఇది నీదా వాడిదా అనే టైప్లో చేసుకుంటూ ఉండడం అనేది కాదు. ఇట్స్ నాట్ గోనా వర్క్. సో దే యాక్చువల్లీ దెర్ ఆర్ ఆల్ దీస్ లేయర్స్. లైక్ ఫస్ట్ ఏంటంటే యూజర్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది, వేర్ లైక్ యూజర్ అకౌంటు, తర్వాత మానిటైజ్డ్ అకౌంటు, తర్వాత లైక్ సిఎంఎస్, తర్వాత నువ్వు ఎంసీఎన్, లైక్ ప్రీమియం పార్ట్నర్షిప్, ఇట్లా రకరకాల లేయర్స్ ఉంటాయి. ఆటోమేటికలీ ద హయ్యర్ అప్ యు ఆర్ ఇన్ దిస్ చైన్, ద మోర్ పవర్స్ యూ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ యువర్ కాంటెంట్ రైట్స్. ఇప్పుడు మన సిఎంఎస్లో మనకున్న దీనివల్ల ఏంటంటే, మన సినిమాలు వేరే ఎవరైనా అప్లోడ్ చేశాడన్నా ఐ విల్ గెట్ దోస్ అలర్ట్స్ రైట్ అవే. ఐ కెన్ యాక్చువల్లీ టేక్ దెమ్ డౌన్, ఆర్ ఐ కెన్ బ్లాక్ దెమ్, ఆర్ ఐ కెన్ మానిటైజ్ దెమ్. ఈ టైప్లో రకరకాల ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా మన వీడియో, ఒక సినిమా వీడియో తీసుకొని దాంట్లో ఒక 5-minute క్లిప్ తీసుకెళ్ళి ఇంకా వేరే ఏదో సినిమాలో ఎక్కడో వేరే ఏదో వీడియోలో పెట్టారనుకోండి, నీకు ఆటోమేటిక్గా నీకు అలర్ట్ వస్తుంది. బేసికలీ ఓకే సో అండ్ సో వీడియో నీకు ఈ మినిట్ నుంచి ఈ మినిట్ దాకా వీడియో మ్యాచ్ అవుతుంది, ఈ మినిట్ ఈ సెకండ్ నుంచి ఈ మినిట్ ఈ సెకండ్ వరకు ఆడియో మ్యాచ్ అవుతుంది, నువ్వు దీన్ని బ్లాక్ చేస్తావా, స్ట్రైక్ చేస్తావా, లేకపోతేనా వాళ్ళు పెట్టుకొని కానీ
వాళ్ళకి వచ్చే డబ్బులు నువ్వు తీసుకుంటాను, మానిటైజ్ చేసుకోవడం బేసిక్గా. అంటే ఇప్పుడు కొంతమంది ఊరికే ఫన్ కోసం అప్లోడ్ చేసుకుంటారు, డబ్బుల కోసం కాదు. దే జస్ట్ వాంట్ అప్లోడ్ దేర్ ఫేవరెట్ మూవీస్ అండ్ షేర్ ఇట్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అది యాక్చువల్లీ ఇప్పుడు మన సినిమా ఏదైనా అలా చేశాడు అనుకోండి, దానికి వచ్చే రెవెన్యూస్ నాకు ఇచ్చేసేసి లెట్ దెమ్ వాచ్ ద మూవీ అన్నాం అనుకోండి, నాకు బెనిఫిటే కదా. సో సమ్ టైమ్స్ యూ కెన్ డూ దట్, యూ కెన్ లెట్ దెమ్ మానిటైజ్ ఇట్. వాడు ఎవడో దొరకకపోతే, వాడు ఎవడో ఎక్కడో ఉన్నాడో కూడా దొరకకపోతే అవసరం లేదు, యూట్యూబ్ విల్ నో దట్ కదా అకౌంట్స్. యూట్యూబ్ విల్ హ్యావ్ రెవెన్యూ యూట్యూబ్ విల్ గివ్ యూ ద రెవెన్యూ. యూట్యూబ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ సెల్లింగ్ ద యాడ్స్. సో అది ఒక మోడల్. అలా లేదు నాకొద్దు ఈ సినిమా మాత్రం ఎవడు అప్లోడ్ చేసేదానికి లేదు, కంపల్సరీ నాది ఒక్కటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మూవీ ట్రైలర్లు వచ్చాయనుకోండి సినిమావి, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రైలర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేటట్లు చూసుకోవడం, ఒక రికార్డ్స్ కోసమో దేనికో దానికో ఏదో ఉంటుంది. అప్పుడు దే డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు అప్లోడ్ ఇట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ వీడియో ఎవడు అప్లోడ్ చేసినా కూడా ముందు దాన్ని స్ట్రైక్ చేయి, బ్లాక్ చేయి అని చెప్పేసి పాలసీస్లో నువ్వు సెట్ చేసేయచ్చు. సో ఈ రూల్స్, ఈ పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నీ లెవెల్ ఆఫ్ సిఎంఎస్, నీ పార్ట్నర్షిప్ ఛానల్, ఎంసీఎన్ అనే దీన్ని బట్టి నీకు ఆ పర్మిషన్లు వస్తాయి. ఓకే, దాన్ని బట్టి నువ్వు అక్కడ ఏదైనా మిస్యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ మళ్ళీ అవి తీసేయడము ఇవి రకరకాలు నడుస్తూ ఉంటాయి. సో దట్స్ హౌ ఇట్ జనరలీ వర్క్స్. బేసిక్లీ సెల్ఫ్ పోలీసింగ్. అదే ఇప్పుడు మన వీడియోలు ఎవరైనా అప్లోడ్ చేశారు, ఫుల్ ఫామ్ ఏంటి? కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే ఓకే. అంటే కొన్నిసార్లు తెలియకుండా కూడా జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు ఈ మధ్య చూసాను, మన వీడియోని కంప్లీట్ జూమ్ చేసి పెట్టారు, దానికి మనకు వస్తుందా? రావట్లేదు, కొన్ని రావు. సమ్ టైమ్స్ అది మనం సెర్చ్ చేసుకొని ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ వీ ఎన్కౌంటర్ వీ కెన్ ఆటోమేటిక్లీ మనం మాన్యువల్కి వెళ్ళి కూడా వీ కెన్ క్లెయిమ్ దట్. మాన్యువల్గా ఇప్పుడు ఆటోమేటిక్ మ్యాచింగ్ కొద్దిగా ఉంటుంది, వీడియో మ్యాచింగ్ సాఫ్ట్వేర్. సో డెఫినెట్లీ గూగుల్ విల్ హ్యావ్ టూల్స్ టు కైండ్ ఆఫ్ మ్యాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియో కాంటెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. బట్ స్టిల్ అప్పుడప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ పోలీసింగ్ సిస్టమ్ ఉన్నా కూడా నీకు కొన్ని పోతుంటాయి కదా. సో లైక్ దట్, బట్ వెన్ యూ ఎన్కౌంటర్ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ఆల్వేస్ క్లెయిమ్ ఇట్ మాన్యువల్లీ అని చూసుకోవచ్చు. అండ్ మనం ఈ మధ్య చాలా సిఎంఎస్ అకౌంట్స్ తీసేసాం. ఏంటి రీజన్? అంటే ఏంటి సిఎంఎస్ అకౌంట్స్? మన దగ్గర పెట్టిన వాళ్ళు ఛానల్స్ అంటే బేసిక్గా యూట్యూబ్ కూడా ఏమంటుంది అంటే అట్లీస్ట్ సిఎంఎస్ లేని వాళ్ళు మన దగ్గర పెడతారు. చాలా మంది ఏం చేస్తారంటే సిఎంఎస్ లేని వాళ్ళకి పర్టికులర్లీ బికాస్ దే వాంట్ ఆల్ దీస్ టూల్స్ అండ్ ఆల్ దాట్, అండ్ ఆల్సో దే డోంట్ వాంట్ టు గో త్రూ ఆల్ దీస్ లైక్ రెగ్యులర్గా యూట్యూబ్. అండ్ అందులో సిఎంఎస్ లెవెల్, ఎంసీఎన్ లెవెల్ ఉంటే నీకు యూట్యూబ్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ యాక్సెస్ కూడా ఉంటుంది. ఒక అకౌంట్ మేనేజర్ అనేవాడు ఒకటి ఇస్తారు వాళ్ళు. సో యూ ఆర్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ దమ్. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద వీడియో యూ కెన్ టాక్ టు దమ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ న్యూ ఫ్యూచర్ దే విల్ అప్డేట్ యూ వాట్ టు డూ, ప్రమోషన్లు ఎలా చేయాలి, ఎండ్ కార్డ్స్ ఎలా పెట్టాలి, ఇట్లా కొత్త ఫీచర్స్ అన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వల్ల మనకు ట్రైనింగ్ ఇస్తారు. అట్లా ప్రతి చిన్న ఛానల్ వాళ్ళకి చెప్పరు వాళ్ళు. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దమ్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది దే జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దేర్ కాంటెంట్. నువ్వు ఉన్నావు, లెట్స్ సే యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ సిరీస్ దట్ ఆన్ యువర్ ఓన్. నేను కాంటెంట్ చేయడం వరకు నా పని, దాన్ని మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనే టైప్. ఎట్లా ఉంటుందంటే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసి నువ్వు స్టోర్కి ఇచ్చేసి నువ్వు అమ్ముకోరా బాగుంది, బేసికలీ మాల్ లాగా అంతే. సో యూఆర్ సెటింగ్ అప్ యువర్ స్టోర్ ఇన్ దేర్ మాల్ అన్నట్టు. అసలు సిఎంఎస్ఎం అన్నది ఎవరికి ఇస్తారు? ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే వస్తుంది? లేకపోతే ఫిక్స్డ్ క్రైటీరియా అని కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ జనరిక్గా నువ్వు కాంటెంట్ రెగ్యులర్గా అప్లోడ్ చేసి అండ్ కాపీ రైట్స్ ఎక్కడ నువ్వు మిస్యూజ్ చేయట్లేదనే టైప్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చే లెవెల్ తీసుకొచ్చి, అండ్ యూఆర్ రెగ్యులర్లీ అప్లోడింగ్ ఒరిజినల్ కాంటెంట్ అని చెప్పి తీసుకొచ్చి నువ్వు వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక ప్రెజెంటేషన్ లాగా చూపించగలిగితేనా దెన్ దే విల్ గివ్ ఇట్. ఇట్స్ లైక్ అసలు ఇవ్వరు సిఎంఎస్ అంత ఈజీగా అది బేసికలీ యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ దట్ ఇట్స్ వర్త్ ఇట్. అంటే ఇట్స్ వర్త్ their time and effort, and also that like you don't misuse the system. It's not easy to trust everyone, right? So atla aa rakanga. Okay. And strikes పడడం కూడా అది పెద్ద చాలా ఇబ్బందికరమైన విషయం. అది దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే పాత రోజుల్లో అది చాలా మిస్యూజింగ్ ఉండేది, బట్ ఐ థింక్ ఇట్ హెస్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ దీస్ డేస్. ఇట్స్ నాట్ అంత డిఫికల్ట్ ఏం లేదు ఇప్పుడు. యూజువల్గా మనకి పాత రోజుల్లో ఏమైందంటే పర్టికులర్లీ ఓల్డ్ మూవీస్, పాత సినిమాలు ఉన్నాయి కదా చాలా వరకు. అసలు స్ట్రైక్స్ అంటే ఏంటో చెప్పండి మన ఆడియన్స్కి. స్ట్రైక్ అంటే ఏం లేదు, బేసికలీ నీకు ఇప్పుడు పక్కన మీద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు మన పోలీస్ లాంగ్వేజ్కి వెళ్ళాలంటే. బేసికలీ ఆడి మీద కంటిన్యూస్గా ఒక 3-4 కేసులు పడ్డాయి అనుకో, ఇంకా వాడిని ఎత్తుకెళ్ళి లోపల వేస్తారన్నట్టు. ఇక్కడ 3 స్ట్రైకులు కంటిన్యూస్గా పడ్డాయి అంటే బేసికలీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన వీడియో వేరే వాడు ఎవడన్నా అప్లోడ్ చేశాడు అనుకోండి ఇల్లీగల్గా, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకోండి. దెన్ ఇన్ యూట్యూబ్ CMS యూ గో అండ్ సే ఓకే ఐ వాంట్ స్ట్రైక్ ఆన్ దిస్ పర్టికులర్ వీడియో. సో ద మూమెంట్ ఐ డూ దాట్, ఆ మెసేజ్ ఆటోమేటిక్లీ వాళ్ళకి వెళ్తుంది, ఆ వీడియో బ్లాక్ అయిపోద్ది. అండ్ అతనికి హీ విల్ హ్యావ్ రీకోర్స్ మెకానిజమ్స్ లైక్ అంటే హీ కెన్ అప్లై కౌంటర్ స్ట్రైక్ అని బ్యాక్ అండ్ ఫోర్త్ 2-3 జరిగిన తర్వాత దెన్ యూ ఫైనల్ టేక్ ఇట్ టు ద కోర్ట్, లీగల్గా సెటిల్ చేసుకోమంటారు బేసిక్లీ యూట్యూబ్. అలాంటి స్ట్రైక్స్ కంటిన్యూస్గా 3 పడ్డాయి అనుకోండి 3 డిఫరెంట్ ప్లేయర్స్ నుంచి ఈ టైప్లో, దెన్ దిల్ రిమూవ్ ద ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ బికాజ్ you have to have some penalty, right? Otherwise there is no way that people will be discouraged from uploading pirated content.
సో దాట్స్ జనరలీ ద వే ఇట్ వర్క్స్. బట్ అది ఒక ఛానల్ లెవెల్. బట్ నీకు ఎంసీ అని అనుకోండి, నీకు మొత్తం నెట్వర్క్ వైజ్ ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్, 10 స్ట్రైక్ 10 to 15 ఆ టైప్లో కొన్ని ఒక సర్టన్ నెంబర్ వచ్చాయంటే దెన్ దిల్ రిమూవ్ సమ్ ఆఫ్ యువర్ అప్లోడింగ్ ఫీచర్స్ అని. సో ఇట్లా ఓవరాల్గా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ నీకు పెనల్టీస్ పడుతూ వస్తాయి. సో బేసిక్ ఒక స్ట్రక్చర్ అనుకోండి, పోలీసింగ్ స్ట్రక్చర్ టు మేక్ ష్యూర్ ఒరిజినల్ కాంటెంట్ ఈజ్ అప్లోడెడ్, టు మేక్ ష్యూర్ ఓన్లీ ద కాంటెంట్ ఓనర్ ఈజ్ అప్లోడింగ్ అండ్ మానిటైజింగ్ ద కాంటెంట్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్లో అది ఎందుకు పెద్ద ప్రాబ్లం ఉండేదంటే, బిఫోర్ ఇంటర్నెట్ రైట్స్ అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసే లోపు చాలామందికి ఇప్పుడు మేము ఓవర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు డివిడి రైట్స్, మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవన్నీ కొనేవాళ్ళం ప్రొడ్యూసర్ దగ్గర. దాంతోపాటు ఇంటర్నెట్ రైట్స్ కూడా కొనేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ శాటిలైట్ రైట్స్ టెలివిజన్ ఛానల్ వాళ్ళు కొనేవాళ్ళు కూడా ఇంటర్నెట్ రైట్స్ అని పెట్టుకుంటారు. సేమ్ ఆడియో రైట్స్ కొనేవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు అవి ఏదో అంత చాలామంది చూసుకునేవాళ్ళు కాదు. చూసినా కూడా ఇది ఏదో లేదు, లైక్ ఇప్పుడు రైట్ అప్పుడు నీకు ఇన్ఫ్యాక్ట్ రైట్స్ అగ్రిమెంట్కి వెళ్తే 100 ఉంటాయి దాంట్లో. ఏదేదో ఆ రైట్స్, ఈ రైట్స్, మొబైల్ రైట్స్, కేబుల్ రైట్స్, ఎయిర్ బై ఎయిర్, సీ, రకరకాలుగా ఇన్ఫ్లైట్ రైట్స్ ఈ టైప్లో. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ పీపుల్కి సేమ్ రైట్స్ ఇచ్చేసి ఉంటారు. అగ్రిమెంట్లో ఏమో అన్ని ఎక్స్క్లూజివ్లు అని పెట్టేసి ఉంటారు, వర్డింగ్ కూడా. సో ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్లోడింగ్ ఇట్ విత్ అన్ ఎక్స్క్లూజివ్ ఉంది నాకు అనే టైప్లో క్లెయిమ్ చేసుకుంటే పెడతారు. అక్కడ నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ ఇస్ హౌ యూ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ టెలివిజన్ ఛానల్స్, బిట్వీన్ డిజిటల్ కంపెనీస్ లైక్ us and other companies and all that. But over a period of time we all came to an understanding, informal understanding that like ఆ పాత కాంటెంట్ ఏదైతే ఉందో ఈ కన్ఫ్యూజన్ వల్ల జరిగాయో అవన్నీ కూడా నాన్ ఎక్స్క్లూజివ్గా ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోండి. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్స్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ బై ఓన్లీ ఎక్స్క్లూజివ్ రైట్స్ అండ్ మేక్ ష్యూర్ లైక్ నోబడి ఎల్స్ బైజ్ దోస్ రైట్స్ అగైన్ అని చెప్పేసి డూప్లికేట్ రైట్స్ లేకుండా ఉండకుంటూ ఎన్ఫోర్స్ చేసుకుంటూ అలా నడుస్తుంది అన్నమాట. దానివల్ల ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ లేవు, ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ద సేమ్ ద వే ఇట్ వాస్ బిఫోర్. మీరు మూవీస్ అంటున్నారు కదా, ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా అప్లోడ్స్, అప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు సినిమాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏది అమెజాన్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఏంటి వాళ్ళకి లాభం దాంట్లో పెట్టడం వల్ల? అట్లనంటే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మా ఓన్ ప్రొడక్షన్ ఛానల్ అయితే వీ విల్ అప్లోడ్ ఇట్, అదర్ దాన్ దట్ ఎక్స్క్లూజివ్గా మీకు ఇస్తున్నాం అన్నట్టు ఇస్తారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు అమెజాన్ ఏంటంటే దే డోంట్ బై ద రైట్స్, పర్పెచువల్ రైట్స్ లేకపోతే నెగిటివ్ రైట్స్ అన్నట్టు కొనరు వాళ్ళు. బేసిక్ దే ఓన్లీ లైసెన్స్ ద కాంటెంట్ ఫర్ ఎ పీరియడ్. ఒక సడన్ పీరియడ్కి లైసెన్స్ చేసి మీకు అంటే నా ఉద్దేశంలో దిల్ రాజు గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రొడక్షన్ ఛానల్లో మాత్రం మేము అప్లోడ్ చేసుకుంటాం, అదర్ దాన్ దీనికి అన్నట్టు పెట్టుకొని ఒక అరేంజ్మెంట్ పెట్టుకొని చేస్తున్నారు. అదేంటంటే బికాస్ దే ఆల్సో వాన్ ప్రమోట్ దేర్ బ్రాండ్ ఆల్సో, రైట్స్. ఇలా ఇంత చేసి ఒక ప్రొడక్షన్ ఛానల్ ఒక స్టూడియో సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు దే వాంట్ ఆల్ దేర్ కాంటెంట్, ఆల్ దేర్ ఫాలోవర్స్, ఆల్ దేర్ యూజర్స్ టు కమ్ అండ్ సీ ద కాంటెంట్ అండ్ ఆల్ దట్. అలా ఉంటుంది. దాంట్లో పెద్ద సినిమాకి రెవెన్యూ ఉంటుంది అంటే రెవెన్యూ కోసమే అనేది ఐ డోంట్ థింక్ సో, పర్టికులర్లీ వెన్ దెర్ ఆర్ లైక్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, అన్ని కోట్లు ఉన్నప్పుడు బిజినెస్లో యూట్యూబ్ రెవెన్యూస్ కోసం అనేది కాదు. ఇట్స్ ఆల్సో గుడ్ రెవెన్యూ, బట్ అదొక్కటే రీజన్ అయితే కాదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ ఉందండి, సినిమా ఏదో ఫేమస్ సాంగ్ ఉంది, దాన్ని నేను మామూలుగా మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్ పాడినా కూడా స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే కాపీ రైట్స్ కదండి. ఇప్పుడు ఈవెన్ లిరిక్స్ కానివ్వండి, లిరిక్ ఈజ్ ఆల్సో కాపీ రైటెడ్ కదా. ఎవరు రాసిన తర్వాత ఒకతను, ఇప్పుడు నీకు కథ, ఇప్పుడు సినిమా అనేది విజువల్ మీడియం, రైట్? నావెల్స్ రాస్తారు, అది పుస్తకంలో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ రైటెడ్ కదా. అలా అయినా కేసులు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి? అంత అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాపీ రైట్ ఓనర్, అంత దూరం ఎవడెళ్తాడు అనే దీన్ని బట్టి ఉంటుంది. నీకు యూఎస్లో అయితేనే రకరకాల ఆబ్వియస్లో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి అందులో ఇట్స్ చిన్న ఇండస్ట్రీ, లైక్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీవన్ ఎల్స్. సో అండ్ ఆల్సో ఈ చిన్న వాటిలో ఏముందిలే అనేది ఒకటి. ప్లస్ ఒక్కొక్కసారి నీ పాటలు వేరే వాళ్ళు పాడిన దానివల్ల నీకు ఇంకా పబ్లిసిటీ ఒక్కొక్కసారి ఉపయోగం కదా అనేది కూడా ఉంటుంది. సో రకరకాల క్రైటీరియా ఉంటుంది, నువ్వు చూసేవి దీన్ని బట్టి వెళ్తావు బేసిక్గా. అండ్ యూట్యూబ్ ఈ బోల్డ్ కంటెంట్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అంటే, మీరు చాలాసార్లు టీంని కలుస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను. అంటే బోల్డ్ కంటెంట్, సపోజ్ పవన్ కంటెంట్ కావచ్చు, రకరకాల, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. దే ఆర్ ఆల్రెడీ క్లీనింగ్ అప్ యాజ్ మచ్ as possible. I think that depends on the technology and how aggressively are they going about it. I think వాళ్ళు ఈ మధ్య ఏఐ అది ఇది కూడా ఇన్వాల్వ్ చేసి రకరకాల క్లీనప్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, ఐ వుడ్ సే ది సేఫ్ కాంటెంట్ ఓన్లీ అనొచ్చు యూట్యూబ్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ ఓపెన్ టు ఎనీవన్ కదా. బట్ యా, దెర్ ఆర్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్, లైక్ ఎంత
ఇందాక మన ఓన్ ఎగ్జాంపుల్కి వెళ్తేనే ఎంత సెక్యూరిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఎక్కడో చోట ఏదో జరుగుతూనే ఉంటాయి. దట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ దాట్, బట్ దర్ ఇస్ ఓన్లీ సో మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు ఛానల్ అనగానే ప్రతి ఒక్కరికి ఇది జీమెయిల్ ఉంటే చాలు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఎవరైనా అంటే వస్తున్నదని దట్ ఈస్ ట్రూ. యూ కెన్ స్టార్ట్, ఎనీ వన్ కెన్ స్టార్ట్ అన్ యూట్యూబ్ ఛానల్, బట్ నీకు రెవెన్యూ వచ్చేది అనేది అంత ఈజీ కాదు ఫస్ట్, అన్లెస్ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ కాంటెంట్. నీకు కాంటెంట్ క్రియేషన్కి కాంటెంట్ అక్విజిషన్కి ఏదో ఒకటి నీకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది, ఒక కంటిన్యూస్ ప్లాన్ అనేది లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్. డబ్బులు వచ్చేస్తే ఏదో చేసేద్దాం అనేది కాదు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇందాక మనం గోయింగ్ బ్యాక్ టు అవర్ అర్లియర్ టాపిక్, రిలయన్స్ జియో వచ్చిన తర్వాత సిపిఎమ్స్ తగ్గాయి అది ఇది అని అన్నాం చూడు. ఆ టైంలో యూట్యూబ్ కూడా ఏం చేసింది, యూట్యూబ్ రాన్ ఇంటూ ఏ డిఫరెంట్ ప్రాబ్లం. వాళ్ళకేంటి, నంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిపోయినాయి, యాడ్స్ తగ్గిపోయాయి, సో సిపిఎమ్స్ తగ్గిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ ప్రీమియం కాంటెంట్ యూట్యూబ్లో ఉన్న ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు 100 కోట్లు పెట్టి బాహుబలి తీసి అక్కడ పెట్టినా, ఎవడో వచ్చి ఒక వాయిస్ ఓవర్ పెట్టేసేసి ఒక చిన్న వీడియో ఒకటి తయారు చేసి అక్కడ పెట్టినా, దానికి 1000 వ్యూస్కి వచ్చే డబ్బులు, 1000 యాడ్స్కి వచ్చే డబ్బులు, దీనికి 1000 యాడ్స్కి వచ్చే డబ్బులు రెండు సేమ్. వ్యూస్ పెరుగుతాయేమో బికాస్ ఆఫ్ ద కాంటెంట్ రిచ్నెస్ అది ఇది ఉండడం వల్ల, బట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేదు. దానివల్ల ఏం చేస్తారు, సిపిఎమ్స్ పడిపోయినప్పుడు ఆటోమేటికలీ ఈ ప్రీమియం కాంటెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ప్రీమియం కాంటెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు అవంతా తీసుకెళ్ళిపోయేసి నెట్ఫ్లిక్స్లకి, హాట్స్టార్లకి వాళ్ళకి వీళ్ళకి పెట్టడం మొదలు పెడతారు. నిజంగా చూస్తే ఇప్పుడు మా టీవీ కాంటెంట్ అంతా నీకు యూట్యూబ్లో ఉండే ఫర్ ఎ వైల్, నవ్ ఇట్స్ ఆల్ ఇన్ హాట్స్టార్, వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ జీ కాంటెంట్ అంతా జీ5కి వెళ్ళిపోతుంది. సేమ్ ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఈటీవీ విన్ అని స్టార్ట్ చేస్తున్నారు తొందరలో, సన్ వాళ్ళేమో సన్ నెక్స్ట్. సో ఎవ్రీబడి వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళ కాంటెంట్ అంతా అక్కడికి మూవ్ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఇక్కడేమవుతుంది, ఇక్కడ చిన్న చెత్త కాంటెంట్ లేకపోతే తక్కువ నాన్ ప్రీమియం కాంటెంట్ తప్ప మిగతా అది లేకుండా ఉండడం వెళ్ళిపోతుంది. సో అందుకని ఏం చేశారు యూట్యూబ్, దే స్టార్టెడ్ క్లీనింగ్ అప్ దేర్ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఈ 2D యానిమేషన్లు కానీ, లేకపోతే యానిమేటెడ్ కాంటెంట్, కొద్ది కాపీరైటెడ్ కాంటెంట్, వాళ్ళ వీళ్ళు పెట్టేసి పెట్టిన కాంటెంట్ కావచ్చు, లేకపోతే ఈ వాయిస్ ఓవర్లు పెట్టి చేసే కాంటెంట్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ కాంటెంట్స్కి అంతా ఏం చేశారంటే కొంతవరకు ఛానల్స్ లేపేశారు, కొంతవరకు వాళ్ళకి మానిటైజేషన్ తీసేశారు. అంటే నీకు యూట్యూబ్లో ఉంటాయి బట్ వాళ్ళకి డబ్బులు రావు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు మనీ కోసం నడిపేవాడు మెల్లగా దాని నుంచి తప్పుకుంటాడు. సో స్లోగా ఆ రకంగా they've been cleaning up, they're doing that process on a regular basis, and also they're they give little bit more attention and more caring, more than ఏమంటారంటే రెవెన్యూ జనరేటింగ్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ ప్లేయర్స్ లైక్ అస్, ఇప్పుడు మనతో వీ హ్యావ్ లైక్ రెగ్యులర్ మీటింగ్స్ విత్ దెమ్, రెగ్యులర్ ఫోన్ కాల్స్ కావచ్చు, ఏదో డిస్కషన్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా ఓకే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేటప్పుడు దే కీప్ సజెస్టింగ్ యూ ఆన్ లైక్ హౌ టు ఇంప్రూవ్ యువర్ మానిటైజేషన్, హౌ టు ప్రమోట్ యువర్ కాంటెంట్, హౌ టు క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్, హౌ టు నర్చర్ టాలెంట్ ఇన్ యువర్ నెట్వర్క్. అంటే రకరకాలుగా ఒక హ్యాండ్ హోల్డింగ్ లాగా ఒకటి నడుస్తూ ఉంటుంది ఒక ప్రాసెస్. చిన్న చిన్న వాళ్ళకి అలా ఉండదు. చిన్న చిన్న కొత్తగా పెట్టిన కాంటెంట్ అని ఏదో ఛానల్ పెట్టి 4 వీడియోలు పెట్టడం, 10 వీడియోలు పెట్టడం అనేది ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇదే మీరు ఇంతకుముందు మీరు బాహుబలి పెట్టినా అదే వస్తుంది, వేరే ఏది పెట్టినా అదే వస్తుంది రెవెన్యూ అన్నారు కదా, బట్ దానికి యాడ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా బాహుబలికి. సపోజ్ యాడ్ రెవెన్యూ అంటే ఇప్పుడు ఎవడన్నా లెట్స్ ఒక యాడ్ తీసుకొచ్చి నాకు హైదరాబాద్లో ఈ ఫ్రైడే ఎవడన్నా చూస్తున్నాడంటే ఆ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా యాడ్ పెట్టండి అని ఎవడన్నా క్రైటీరియా పెట్టాడు అనుకోండి. లెట్స్ ఈ ఫ్రైడే ఇప్పుడు నిన్న మజిలీ రిలీజ్ అయింది, మజిలీ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, యూట్యూబ్ దీనికి వెళ్ళి ఈరోజు హైదరాబాద్లో ఎవడన్నా తెలుగు వీడియోలు చూస్తుంటే మా యాడ్ పెట్టండి అని ఒక క్రైటీరియా పెట్టాడు అనుకోండి. నువ్వు బాహుబలి చూసినా యాడ్ వస్తుంది, ఇంకో వీడియో చూసినా యాడ్ వస్తుంది. ఓకే, దట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. అట్లని చెప్పేసి నువ్వు బాహుబలిలోనే పెట్టు అనే టైప్లో ఆ టైప్ ఆఫ్ క్రైటీరియా నీకు అంత టార్గెటింగ్ క్రైటీరియా నీకు ఇవ్వడు, అంత నేరోగా ఇవ్వడు. ఓకే ఓకే ఓకే. ఐ డ్రీమ్కి అండ్ కాంపిటీటర్స్ ఎవరు అనుకుంటుంటారు మీరు, అండ్ ఎలా ఉంది మీ కాంపిటీషన్ మీ రేంజ్లో? అంటే ఇది డిజిటల్ అనేది ఒక పెద్ద ఓషన్ బేసిక్, అంటే అందరికీ తెలిసిందే, అది దానికి కొత్త చెప్పేదేం కాదు. కాంపిటీషన్ అనేదానికి కాదు, కానీ ఇప్పుడు డిజిటల్లో కూడా దెర్ ఆర్ లైక్ సో మెనీ ఏరియాస్, ఒకటని కాదు. ఇప్పుడు వీడియో సినిమా ఇప్పుడు మనం ఉన్నది ఏమేమి ఏరియాస్ అనేది తీసుకుంటే, కొన్ని ఏరియాస్ తీసుకుంటే వేర్ ఇన్ టు మూవీస్, వీ అక్వైర్ మూవీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. ఎప్పటి నుంచో వీ హ్యావ్ ఎ మూవీ లైబ్రరీ, అండ్ వీఆర్ ఇన్ టు సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ బ్రాండ్స్. We are into original content production for YouTube. We are into content production for OTT platforms. We are into movie distribution.
ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అనేది బేసికల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు బేసికలీ. అదేంటంటే అమెరికన్ టర్మ్ ఓవర్ ది టాప్ అనేసి ఇట్స్ బేసికలీ సెట్ టాప్ బాక్స్ అంటారు చూడండి. సెట్ టాప్ బాక్స్ అంటే మన టెలివిజన్ లాగా ఆ రకంగా ఉన్న టర్మినాలజీ అది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు బేసిక్గా. సో వాళ్ళ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాం. సో మనకి ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో వీ హ్యావ్ డిఫరెంట్ కాంపిటీటర్స్. మూవీ లైబ్రరీకి వచ్చారనుకోండి, ఇప్పుడు వ్యాక్డౌట్ ఈస్ దే ఆర్ ఇంటూ మూవీ లైబ్రరీ బిజినెస్. వోల్గా, షాలిమర్, బాలాజీ, తెలుగు వన్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో మనము ఇన్ఫ్యాక్ట్ వీ హెవ్ బీన్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ ఏజెస్. ఆల్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్లు అందరూ కూడా సంవత్సరాలు డెకేడ్స్ తరబడి ఉన్నారు. ఓల్గా వాళ్ళవి, షాలిమర్ వెళ్తే నీకు క్యాసెట్లు డేస్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ 2002 ఇస్ వెన్ లైక్ ఐ గాట్ ఇన్ టు దిస్ డివిడి అన్నిట్లో క్యాడ్ ద్వారా దిగినప్పుడు. అప్పుడు ఓల్గా ఉన్నాడు, షాలిమర్ ఉన్నాడు, వ్యాక్డౌట్ బిజినెస్ అప్పుడు ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అని ఉండేది. ఎస్ఎస్ రామ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. సో రామ్ ఉన్నాడు, తర్వాత షాలిమర్, వీళ్ళందరూ అప్పటి నుంచి ఉన్న బిజినెస్లు. అదే నీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్కి వస్తే మన కాంపిటీషన్ ఎవరు? ఇప్పుడు రామ్, అది వ్యాక్డౌట్, సిల్లీ మాంగ్స్, దట్స్ ఇట్ రైట్ నౌ. అండ్ ఒరిజినల్ కాంటెంట్కి, యూట్యూబ్ కాంటెంట్కి వచ్చేసరికి నీ కాంపిటీషన్లు ఎవరు? టమాటా మీడియా, తర్వాత సిల్లీ మాంగ్స్, తర్వాత చాయ్ బిస్కెట్, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఓల్గా, షాలిమర్ వీళ్ళు ఎవరు మళ్ళీ దాంట్లో లేరు. నీకు అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి నీకు మళ్ళీ సిల్లీ మాంగ్స్, తర్వాత ఇప్పుడు ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు వైజయంతి మూవీస్. సో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దట్. ఆర్కా వాళ్ళు దిగుతున్నారు. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ కాంపిటీషన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ కంపెనీస్ యాక్చువల్లీ. ఒక పర్టికులర్గా ఓకే దే ఆర్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ వీ డూ అన్నట్టు ఆ టైప్లో ఐ డోంట్ థింక్ రైట్. అండ్ మ్యాంగో రామ్ గారికి మీకు ఎలాంటి పరిచయం ఉంది గతంలో? అంటే ఈజ్ ఇన్ దట్ బిజినెస్. మనకి అంటే ఐ నో హిమ్ ఫ్రమ్, అంటే త్రూ బిజినెస్ ఓన్లీ, ఫ్రమ్ క్యాడ్ డేస్ అనమాట. క్యాడ్లో మేము ఉన్నప్పుడు తను ఎస్ఎస్ కమ్యూనికేషన్ పెట్టుకొని హీ వాజ్ అప్పుడు కూడా సేమ్ బిజినెస్. అంటే నౌ హీఈస్ ఇంటూ సోషల్ మీడియా అండ్ ఆల్ దట్, కానీ ఈజ్ బేసికలీ ఇంటూ ట్రేడింగ్ బిజినెస్. అంటే ట్రేడింగ్ అంటే నీకు యూ బై ద రైట్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్, డిఫరెంట్ రైట్స్, తర్వాత తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ రీసెల్లింగ్ టు అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ రకంగా ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే ప్రొడ్యూసర్ల దగ్గర శాటిలైట్ రైట్స్, డివిడి రైట్స్, విసిడి రైట్స్ అన్నీ కొని శాటిలైట్ రైట్స్ టెలివిజన్ ఛానల్స్కి అమ్మేవాడు. డివిడి, విసిడి రైట్స్ ఇట్లా మాకు, ఓల్గా, షాలిమర్, ఇట్లా మాకు క్యాడ్, ఇట్లా వీటికి అమ్మేవాడు అనమాట. ఆడియో రైట్స్ వచ్చి ఇంకొకరికి ఈ టైప్లో అమ్మేవాడు. సేమ్ థింగ్ నౌ హీస్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ అమెజాన్. ఇప్పుడు డివిడీ రైట్స్ బదులు డిజిటల్ రైట్స్ అమెజాన్కి అమ్ముతున్నాడు, శాటిలైట్ వచ్చి ఇట్లా అమ్ముతున్నాడు. బట్ అదర్ దాన్ దట్ హీస్ ఇంటూ మెనీ అదర్ థింగ్స్, లైక్ హీస్ ఇంటూ సోషల్ మీడియా మేనేజ్మెంట్, లైక్ ఒరిజినల్ కాంటెంట్ సో బట్ లైక్ హీస్ లైక్ ఇంటూ ఆల్ ద అదర్ బిజినెసెస్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ఆల్ దోస్ డేస్. అప్పటి నుంచినే తెలిసింది యాక్చువల్లీ. మీరు కలిసి ఏమైనా చేశారా? ఇద్దరు కలిసి చేసింది ఏం లేదు, బట్ హీ డిడ్ సెల్ సమ్ ఆఫ్ హిస్ ఫిల్మ్ రైట్స్, డివిడీ రైట్స్, ఇంటర్నెట్ రైట్స్ అవన్నీ మనకి అప్పుడు క్యాడ్లో ఉన్నప్పుడు అమ్మాడు. అంతకుమించి మనకేం బిజినెస్ కలిసి చేసిందంటే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఐ డ్రీమ్ స్టార్ట్ చేయకముందు ఒకరోజు యూఎస్కి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. నాకు శివాజీ అనే యాక్టర్ ఉంటాడు, ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి అసలు లైబ్రరీనే మొదలు పెడతాను. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం బికాజ్ దే హ్యాడ్ హెడ్ స్టార్ట్ ఇన్ దిస్ డిజిటల్ బిజినెస్. హెడ్ స్టార్ట్ ఎందుకు వచ్చిందంటే అండి, మనము డివిడి బిజినెస్లో ఉన్నాం. రామ్ వాజ్ నాట్ ఇన్ టు డివిడి బిజినెస్. సో అప్పుడు డివిడి బిజినెస్ ఆల్మోస్ట్ డెడ్. 2008, 2009 నుంచి ఇంకా పడిపోతుంది బేసిక్గా. ఇంటర్నెట్ వచ్చి అప్పుడప్పుడు ఇంటర్నెట్ పైరసీ అని, ఇంటర్నెట్లో మానిటైజేషన్ లేదు కానీ ఇంటర్నెట్ పైరసీ మొదలైంది. ఇంటర్నెట్ పైరసీ మొదలైన తర్వాత నీకు డివిడీలు కొనడం అనేది తగ్గిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు, ఎందుకంటే యూఆర్ గెటింగ్ హై క్వాలిటీ మూవీస్ ఆన్లైన్ అండ్ ఆల్ దట్. సో దాంతో మనం యూఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అప్ దట్ బిజినెస్. బట్ స్టిల్ వీ హ్యావ్ లైక్ డివిడీస్ అయితే ఉన్నాయి మన దగ్గర, లైబ్రరీ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డివిడీస్ చెప్పాలంటే అరౌండ్ 800 మూవీస్ దాకా రిలీజ్ చేసాం డివిడీస్లో, క్యాడ్లో. మిలియన్స్ ఆఫ్ కాపీస్ అన్నీ మన దగ్గర గోడౌన్స్లో పడి ఉండేవి. వీ యూస్ టు గివ్ ఇట్ టు ద డిస్ట్రిబ్యూటర్స్. వీ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ త్రూ డిఫరెంట్ రెప్లికేటర్స్ అండ్ గివ్ ఇట్ టు ద డిస్ట్రిబ్యూటర్స్. అండ్ వీఆర్ స్టిల్ సెల్లింగ్ డివిడీస్ అట్ $10, $5, $20 పర్ డివిడీ అన్నట్టు ఉంది మార్కెట్. యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది మొదలైంది. యూట్యూబ్లో సినిమాలు పెడితే డబ్బులు వస్తాయంట అని అప్పుడప్పుడే టాక్ మొదలైంది బేసికలీ. మాకు కానీ, ఓల్గాకి కానీ, షాలిమర్కి కానీ, బాలాజీకి కానీ మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ డివిడీ బిజినెస్లో ఉన్నప్పుడు పర్ డివిడీ ఇంత అని అమౌంట్ పెట్టి అమ్మేటప్పుడు నువ్వు తీసుకొచ్చి యూట్యూబ్లో ఫ్రీగా పెడదాం, అడ్వర్టైజింగ్లో డబ్బులు వస్తాయి అనేది ఆ కాన్సెప్ట్ ఇట్స్ నాట్ ఈజీ డెసిషన్ ఫర్ అస్. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది జరగలేదు అనుకో, అది వర్కౌట్ కాలేదనుకో,
యూ కాంట్ గెట్ బ్యాక్ అండ్ అగైన్ చేంజ్ ద ఫ్రీ నుంచి మళ్ళీ నువ్వు ప్రైస్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చేది అనేది ఆ మోడల్ ఇట్స్ నాట్ ఈజీ టు ట్రాన్సిషన్ బ్యాక్. సో వీఆర్ హెసిటేటింగ్ ఫర్ ఎ వైల్, వెళ్ళాలా వద్దా, లెట్ us see how it goes అనే టైప్లో. Whereas for Ram and even for Telugu one to some extent, they were not into direct DVD rights కొని వాళ్ళు DVDs రిలీజ్ చేసి DVD labels లేవు వాళ్ళ దగ్గర. సో ఫర్ దెమ్ దిస్ డెసిషన్ ఈజ్ ఈజీ. ఉన్న రైట్స్ తీసుకెళ్ళి పెట్టేద్దాం ఫస్ట్ యూట్యూబ్లో, వచ్చింది రాని అనే టైప్లో పెట్టేయడం. సో దట్ ఈస్ హౌ దే వర్ ద అర్లీ అడాప్టర్స్ ఇన్ దిస్ స్పేస్, మూవీస్ డిజిటల్లో ఎక్స్ప్లాయిట్ చేయడం అంతా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ రియలైజ్డ్ ఓకే దిస్ ఈస్ ద వే టు గో, సో దెర్ ఇస్ నో అదర్ వే అని చెప్పేసి దెన్ వీ గాట్ ఇన్ టు దిస్ బిజినెస్. అందువల్ల ఒక ఫ్యూ ఇయర్స్ లీడ్ టైమ్ ఉంది. యూ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ క్రెడిట్. ఒకవేళ మీరు అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు ఇంకా బెటర్ అని అనుకున్నాను. ఇట్స్ లైక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేది, ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా లైఫే లేదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, ఎప్పటికీ ఇట్స్ నాట్ లైక్ దట్. డెఫినెట్లీ ఇట్ ఆ అడ్వాంటేజ్ వేరు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ రైట్స్ అనేది ఇంకా జనాలకు ఎక్కువ మంది అందరికీ తెలియదు. రైట్స్ చాలా తక్కువ ప్రైసులకి ఇచ్చేసేవాళ్ళు అప్పట్లో. ఎంత అప్పుడు ఇచ్చింది? చాలా తక్కువ. ఒక్కొక్క సినిమా నీకు ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అప్పుడు లక్ష అంటే ఎక్కువే. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ మూవీస్. నో, లేటర్ మేము దిగిన తర్వాత ఆ రోజుల్లో 5,000, 10,000 కూడా ఇచ్చేసేవాళ్ళు అసలు. అందులో అప్పటి ఇంకా కట్టలు 100 మూవీస్, 50 మూవీస్, 20 మూవీస్ ఈ టైప్లో లేబుల్స్ ఇచ్చేసేవాళ్ళు కదా. తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవడు సినిమా కానీ, సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు ఈ టైప్లో ఓవర్సీస్ రైట్స్, డిజిటల్ రైట్స్ కొన్నప్పుడు చాలా తక్కువ, అసలు ఫ్యూ ల్యాక్స్, 2 lakhs, 3 lakhs, 4 lakhs అంతా. ఇప్పుడు అదే హీరోలవి అదే టైప్ ఆఫ్ హిట్ సినిమాలు తీసుకెళ్తే వీఆర్ టాకింగ్ అబౌట్ 15, 20, 30 crores. సో మచ్ హ్యాస్ చేంజ్డ్. సో నీకు ఆటోమేటిక్లీ మన లైబ్రరీ సైజ్ ఇంకొద్ది పెద్దగా ఉండేది అప్పుడైతే. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫిల్మ్ లైబ్రరీ కానీ 2000, 2500 మూవీస్ ఈ టైప్లో అనుకుంటే, లేకపోతే రామ్ దగ్గర ఉన్నవి, ఓల్గా బాలాజీ ఉన్న సినిమాలు, కొత్తగా ఎవడు వచ్చి నీకు ఆ టైప్ ఆఫ్ లైబ్రరీలు ఇప్పుడు బిల్ చేయలేరు. ఎందుకంటే సినిమాలు ఇంక లేవు, అవైలబిలిటీ లేవు. 2000 సినిమాలు ఎవడన్నా ఒక లైబ్రరీ క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు అసలు జస్ట్ ఇంపాసిబుల్. కష్టం. దట్స్ ఆ కైండ్ ఆఫ్, ఎందుకు ద అడ్వాంటేజ్ అనేది అప్పుడున్న అడ్వాంటేజ్ ఇప్పుడు లేదు. ఆ రకంగా రామ్ అండ్ తెలుగు వన్ దే హ్యాడ్ లైక్ 2-3 years లీడ్ టైం, 3 years లీడ్ టైం కంపేర్డ్ టు అస్. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు కుకింగ్ షోస్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేసామనుకో, 2008లో పెట్టావు అంటే అప్పుడు ఎక్కువ మంది చికెన్ బిర్యానీ వీడియోలు ఉండవు, కుకింగ్ వీడియోస్. సో నీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ అక్యుములేట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, రైట్? ఇప్పుడు ఒకడు వచ్చి అదే చికెన్ బిర్యానీని ఇంకో 100 రెట్లు బాగా చేసేటట్లు మంచి వీడియో ఒకటి తయారు చేసి అప్లోడ్ చేశాడు అనుకోండి. నిజంగానే ఆ వీడియో కంటే ఈ వీడియో బాగుంది అనుకోండి కాంటెంట్. ఒక యూజర్ వచ్చి చికెన్ బిర్యానీ మేకింగ్ వీడియోని సెర్చ్ కొడతాడు, కొడతానే 2 వస్తాయి అనుకోండి. బట్ అక్కడ నంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తానే ఫస్ట్ ఆటోమేటిక్లీ వ్యూవర్ దానికి అట్రాక్ట్ అవుతాడు. ఓ ఇది పాపులర్, లెట్స్ గో దేర్. ఏ ఇయర్ అప్లోడ్ అయింది మేబీ దానికంటే అంత అనాలిసిస్లోకి వాళ్ళు వెళ్ళరు. సో యూట్యూబ్లో నీకు అర్లీ లీడ్ అనేది దట్స్ ఆల్వేస్ దేర్, దట్ అడ్వాంటేజ్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఇప్పటివరకు మీకు తెలిసి యూట్యూబ్లో హయ్యెస్ట్ ప్రైజ్ తీసుకున్న సినిమా ఏదై ఉంటుంది? యూట్యూబ్లో అంటావా? ఇట్స్ డిఫికల్ట్ టు గెస్ లైక్ దట్ అండి. అంటే నా ఉద్దేశంలో బాహుబలి ఇవన్నీ కూడా బాగానే వచ్చుంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వ్యూస్ అంతే. యూట్యూబ్లో యూట్యూబ్లోనే యూట్యూబ్లో ఉంది కదా బాహుబలి, ఉందా యూట్యూబ్లో? ఓకే ఓకే. అంటే లేదండి, యాక్చువల్ దాని ముందు కూడా ఈవెన్ సిపిఎమ్స్ వర్ వెరీ హై ఇన్ ద వెరీ బిగినింగ్. పాత రోజుల్లో సిపిఎమ్స్లో అసలు ఒక రేంజ్లో ఇచ్చేవాళ్ళు అసలు, అంటే అడ్వర్టైజింగ్ రేట్స్ చాలా ఎక్కువ ఉండేటివి. సో నీకు ఆ రోజుల్లో అందులో ఇంకోటి ఏంటంటే నీకు నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా తక్కువ ఉండేటివి. సో ఎవడన్నా వెళ్ళి చూడాలంటే ఏం కనిపించినా చూసేసేవాళ్ళు. ఇప్పుడు నీకు యూట్యూబ్కి వెళ్తే నీకు 1000 సినిమాలు ఉంటాయి, నీకు ఎన్ని సినిమాలు, నీకు చాయిస్ ఎక్కువ కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అప్పట్లో పాత రోజుల్లోనే డెఫినెట్లీ పీపుల్ వుడ్ హావ్ మేడ్ మనీ, బట్ ఐ కాంట్ రియలీ సే విచ్ వన్. ఐ డోంట్ నో. సార్ ప్రైస్, సినిమా పేరు చెప్పకండి, ప్రైస్ పరంగా ఎంత వచ్చి ఉంటుంది ఏదైనా? ఓ అమౌంట్ అంటారా? అవును, అంటే నీకు కరెక్ట్గా అప్పటి నుంచి ఎక్స్ప్లాయిట్ చేసి కరెక్ట్గా చేస్తే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 50-60 lakhs, ఈవెన్ 1 crore వచ్చినా కూడా వచ్చి ఉంటుంది. నేను రెవెన్యూ కాదు నేను మాట్లాడుతుంది, మనము అంటే మీరు అంటే ఏది షేర్లు మాట్లాడుతున్నారా? యూట్యూబ్ మనకు పే చేసేది డబ్బులు, యూట్యూబ్ పే చేసేది డైరెక్ట్ ఒకటి వన్ టైం ఇన్ పేమెంట్ కదా నేను అనేది? నో, అది వ్యూస్ని బట్టి మంత్లీ పే చేసుకుంటూ వస్తాడు కదా. యూట్యూబ్ పేస్ అనే మంత్లీ బేసిస్. అలా కాకుండా ఈ సిస్టమ్ ఉందా డైరెక్ట్ ఇంత పే? యూట్యూబ్ కొనడమా? యూట్యూబ్ కొంది కదా, ఈజ్ నాట్, దే ఆర్ నాట్ ఇంటూ బయింగ్ మూవీస్. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ టెక్నాలజీ ప్లాట్ఫామ్. అలాంటి సినిమాలు ఏం లేవు అలా ఇప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఒకటేమో టెక్నాలజీ,
ఇంకోటేమో కాంటెంట్. కొన్ని డైరెక్ట్ ఇచ్చిన ఇవి కూడా ఉంటాయి కదా, అట్లా అలా డైరెక్ట్ అంటే యూట్యూబ్కి అమ్మేయడం. డైరెక్ట్. యూట్యూబ్ కొందంటున్నా, దే ఆర్ నాట్ ఇన్ టు కాంటెంట్ బిజినెస్, ఓకే. దే ఆర్ ఇన్ టు టెక్నాలజీ. ఆ ప్లాట్ఫామ్ బిజినెస్ అనేది వాళ్ళ మెయిన్ బిజినెస్. ఓకే. సో దే ఫెసిలిటేట్ లైక్ కాంటెంట్ క్రియేటర్స్, కాంటెంట్ ఓనర్స్ టు యూస్ దే ప్లాట్ఫామ్ టు మానిటైజ్ ద కాంటెంట్. సో రెవెన్యూ 1 crore వరకు వచ్చినవి కూడా ఉన్నాయి. ఉంటాయి ఈజీగా ఉంటాయి. బికాజ్ అంటే అన్ని సంవత్సరాల టైంలో ఏదో ఇప్పుడు పెట్టేసి 2 నెలల్లో వచ్చేస్తుందంటే అట్లా కాదు. షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని చాలామంది వస్తుంటారు పాపం. వాళ్ళు అంటే ఏదో రెవెన్యూ జనరేట్ చేసుకుందామన్న ఉద్దేశంలో వస్తారు, బట్ వాళ్ళకి తెలియక చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏదో క్వాలిటీగా పెట్టి ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు పెట్టి కూడా తీసేవాళ్ళు ఉన్నారు. సజెషన్ ఇచ్చే అంత లెవెల్ కాదు కానీ, బట్ క్రియేటివ్గా ఐ మీన్ ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఏ క్రియేటివ్ పర్సన్, బట్ నాకున్న వాట్ ఎవర్ నాలెడ్జ్ ఫ్రమ్ యూట్యూబ్ రెవెన్యూస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ఇప్పుడు సినిమా డైరెక్టర్సే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేసి అంటే నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీస్తావు అంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటేంటంటే టు షో యువర్ టాలెంట్, నీ టాలెంట్ చూపించి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం అనేది ఒకటి, లేకపోతేనా నువ్వు దాంట్లోనే రెవెన్యూ క్రియేట్ చేసుకుందాం అనేది ఒకటి. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో నువ్వు దేనికైనా దీన్ని బట్టి ఉంటుంది. రెవెన్యూ కోసం నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటా రెగ్యులర్గా వెళ్తాను అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ రియలీ గ్రేట్ ఐడియా, అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్, యూ డోంట్ మైండ్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ అండ్ ఆల్ దట్ అనేది ఒకటి తప్ప. అంటే అది ఎలా ఉంటుందంటే కాంటెంట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక్కటే షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేసి పెడతానంటే కూడా ఇట్ డజంట్ వర్క్. ఇట్స్ లైక్ రెస్టారెంట్ పెట్టి నేను ఒకటే డిష్ సర్వ్ చేస్తానంటే అది కుదరదు. యూ నీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్, ఇన్ యువర్ కంపెనీ. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ ఏరియాస్లోకి వెళ్ళగలవో నువ్వు అప్పుడే నీకు టెక్నికల్ రిసోర్సెస్ కానీ, ఎడిటర్స్ కానీ, నీ కెమెరాస్ కానీ, లేకపోతే నీకు వాట్ ఎవర్ ఈ క్రియేటివ్ టాలెంట్ కానీ, యాక్టర్స్లు వీళ్ళందరినీ కూడా అన్నిటికీ వాడినప్పుడే నువ్వు అది యూ కెన్ ఆప్టిమైజ్ దిస్ స్టఫ్, రైట్? సో నువ్వు ఒక వీడియో ఒకటి తీసి నెలకు 1 2 తీస్తావు అంటే నీకు మిగతా టైం అంటే ఇట్ డజంట్ రియలీ వర్క్అవుట్. అదొకటి. బట్ ఇప్పుడు శివ నిర్వాణ ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలామంది అంతా కూడా నీకు యూట్యూబ్లో వీడియోస్ చేసి నేమ్ వచ్చిన తర్వాతనే కదా చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ తీసింది కూడా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ రీజన్. అదే ఓన్లీ ఫర్ టాలెంట్ అయితే అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో ఏ లర్నింగ్ గ్రేట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ లెర్న్ అండ్ ట్రై యువర్ టాలెంట్, ట్రిక్స్ అండ్ ఆల్ దట్ నేర్చుకొని నువ్వు అంత ముందుకు వెళ్ళడం కోసం. ఇప్పుడు సినిమాలకి వెళ్ళి డైరెక్ట్గా పెద్ద పెద్ద కోట్లు పెట్టేసేసి నువ్వు నేర్చుకునేదానికి అనేది కాదు కదా. దిస్ ఇస్ అన్ ఈజీ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ ఆల్సో ఇట్స్ ఈజీ టు మేక్ వీడియోస్ వితౌట్ స్పెండింగ్ టూ మచ్ మనీ ఆల్సో దీస్ డేస్. there are tools all over, right? So it's like నువ్వు డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా if you can do it then why not. కొన్ని ఛానల్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ షార్ట్ ఫిల్మ్స్, వాటికి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకోవడం. ఆల్వేస్ పెట్టినవాడు ఒక్కొక్కసారి ప్యాషన్తో పెట్టచ్చు, ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని పెట్టచ్చు, మనీ రీజన్స్ ఉండొచ్చు, లేకపోతే నేను ఇప్పుడు డబ్బులు పెట్టేస్తాను మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని ఉండొచ్చు. సో రకరకాలుగా ఉంటాయి కదా. ఇట్స్ మల్టిపుల్ రీజన్స్. ఇట్స్ యూ కాంట్ జస్ట్ సే వన్ సింగిల్ రీజన్ ఏదో ఉంది అనే టైప్లో కాదు. ఓకే ఓకే ఒక క్వశ్చన్ తోటి యూట్యూబ్ టాపిక్ ఫినిష్ చేద్దామని. అసలు ఈ డిజిటల్ టాపిక్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ పొందడానికి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఎట్లా నాలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా తెలుసుకోవాలంటే? అంటే ఆబ్వియస్లీ దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ కోర్సెస్, లేకపోతే ఈవెన్ ఆన్లైన్ ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఇట్స్ లైక్ అంటే నీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్పినట్టు నువ్వు ఇందాక మనం అడిగినట్టు మన కంపెనీకి వేరే కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటని అడిగినప్పుడు నేను కొన్ని మెయిన్ పేర్లు అన్నీ చెప్పాను, కానీ ఇంకా చిన్న చాలా వరకు చెప్పలే. చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 ఉన్నాయి మన హైదరాబాద్కి వచ్చేసరికి. మీకు రైట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెకానిక్ అండ్ ఏ మెకానికల్ ఇంజనీర్. ఇది నా ఫేవరెట్ ఎగ్జాంపుల్, మామూలుగా చాలా చోట్ల వాడుతూ ఉంటాను. మెకానిక్ అనేవాడికి ఏ కార్లో ఏ పార్ట్ ఎక్కడుందనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంజనీర్కి ఎందుకు అక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది, మెకానిక్కి తెలియదు. మేబీ జనరల్ నాలెడ్జ్ అది ఏదో పుస్తకాలు చదివేదో తెలుసుకోవడం తప్ప ద యాక్చువల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ పిస్టన్స్ ఏంటి, ఆ టాక్ ఏంటి, ఈ టైప్లో ఆ కైండ్ ఆఫ్ అంత డీటెయిల్ నాలెడ్జ్ ఇంజనీర్కి ఉన్నంత ఇదిగా మెకానిక్ ఉండదు. ఇంజనీర్ అనేవాడు కెన్ డిజైన్ కార్స్, మెకానిక్ అనేవాడు దాన్ని చూసి నేర్చుకొని కంటిన్యూ చేయడం అనేది ఉంటుంది. సో అట్లా ఈ డిజిటల్ నాలెడ్జ్ కానీ ఇది ఒకటి కానీ ఇంకొకటి కానీ ఏంటంటే నువ్వు అన్లెస్ యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్, like unless you have some background in that space, it's like you will just become another mechanic లాగా నేర్చుకుంటావు. యూ విల్ ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ నీకు మెకానిక్కే ఇంజనీర్ కంటే కూడా బాగా రిపేర్ చేయొచ్చు కార్ని, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా కొద్దిగా తక్కువ ఖర్చు, రకరకాల బెటర్ చేయొచ్చు. తప్పు పట్టట్లేదు నేను, ఐమ్ డెఫినెట్లీ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. ఐమ్ జస్ట్ సెయింగ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ దాని నాలెడ్జ్ అర్థం చేసుకోవడం అనేది. ఇప్పుడు
టేక్ మన ఓన్ దీంట్లో ఇది కొద్దిగా మనం మన గురించి చెప్పుకోవాలనుకుంటే టేక్ అవర్ ఓన్ లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూ సిరీస్. దెర్ వర్ నాట్ మెనీ, అసలు లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూ సిరీసే లేదు బేసిక్లీ ఇంతకుముందు. టెలివిజన్లో ఆబ్వియస్లీ 20 minutes 30 minutes అనేది తప్ప ఎప్పుడు ఇంటర్వ్యూ సిరీస్లు కూడా లేవు. మనం 2 hours 3 hours అండ్ ఇంకా నీ రికార్డ్కి వెళ్తే 7 గంటలు 8 గంటలు 9 గంటలు అనేది ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్లో అంతా ఎవరు చూస్తారా బాబు అనే టైప్లోనే ఉండేది జనరల్గా, ఎందుకు ఇంత లాంగ్ అనే టైప్లో. బట్ వీ నెవర్ లైక్, అంటే చూసేస్తారనే నమ్మకం లేకుండా, అదేదో మనకు ఉంది మనం చేసేసామనేది కాకపోయినా వీ వాంటెడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ విజువల్ లైబ్రరీ ఆఫ్ లైక్ ప్రతి ఇండివిజువల్, అంటే సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిది, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఒక విజువల్ లైబ్రరీ లాగా తయారు చేద్దాం. సో దట్ లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మనం వీ గాట్ ఇన్ టు దట్. బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ ఆఫ్. తర్వాత ద వే వీ స్టార్టెడ్, లైక్ నువ్వు ద వే మనం ఎలా కలిసామనేది కూడా నువ్వు తీసుకుంటే, నువ్వు యువర్ లైక్ నీ బ్యాక్గ్రౌండ్ వేరే ఛానల్స్ అవి ఉన్నా కూడా యువర్ ఫేస్బుక్లో ఏదో ఆర్టికల్స్ ఉండి ఫ్రెండ్ స్వాతి మనకి ఫార్వర్డ్ చేస్తే దాన్ని చూసి నేను అప్రోచ్ అయ్యి ఫస్ట్ మనం అనుకున్నది కూడా ఏం చేద్దాం, ఆర్టికల్స్ రాద్దామనా, వెబ్సైట్ పెడదామనా, ఈ టైప్లో మొదలుపెట్టి తర్వాత వీ గాట్ ఇన్ టు ఇంటర్వ్యూస్. నాకు ఇదేదో ఇబ్బంది ఉందబ్బా. ఎంత వయసు సార్ మీకు? ఏం చేశాడు, రేపులు చేశాడా, మర్డర్లు చేశాడు? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు? అంటే ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు టేక్ నాగరాజు ఆల్సో, మన పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసే అతను. నాగరాజు ఒరిజినల్గా మదనపల్లిలో సాక్షి పేపర్లో స్టాఫ్ రిపోర్టర్. మా సొంత ఊరిలో నేను ఎలక్షన్ నిలబడినప్పుడు అక్కడ స్టాఫ్ రిపోర్టర్. నిజంగా చెప్పాలంటే మా ఇద్దరికి పెద్ద గొడవలు కూడా ఆ టైంలో. తర్వాత వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అది పక్కన పెడితే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం వీ ట్రైడ్ హియర్. మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉంటుంది ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో? మీరు రౌడీనా ఇంతకీ? దగ్గరగా చూడాలనుకుంటు అనుకోవద్దు నువ్వు. వైఎస్ఆర్ పార్టీకి జీవం పోసింది మాత్రం 25 ఏళ్ళ ఒక కుర్రవాడు. ఈ రాజకీయం పైన మోజుతోనో, పదవుల పైన ఆశతోనో, డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం సేమ్ థింగ్. ఇప్పుడు మురళి కూడా టీవీ ఛానల్స్లో పనిచేసి వచ్చాడు కానీ క్రైమ్ అనేది. బట్ ఈ కైండ్ ఆఫ్ లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూస్ మనం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని చేయడమే కాకుండా నౌ వి ఇంటర్వ్యూ ద క్రిమినల్ ఆస్పెక్ట్స్, రిఫార్మ్డ్ క్రిమినల్స్ కావచ్చు, లేకపోతే క్రిమినల్ వాళ్ళ దీనివల్ల అఫెక్ట్ అయిన వాళ్ళని కావచ్చు, రకరకాల వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ చేస్తున్నాం. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆన్లైన్లోనే మర్డర్ చేసి కొట్టే దెబ్బకి చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు. మురళీధర్ మరియు ఐ డ్రీమ్స్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. చాలామంది పేరు పొందిన ఆఫీసర్స్తోని చాలా దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేయడము, వాళ్ళ అనుభవాల్ని ప్రజలందరూ కూడా పంచుకోవడము, అది కూడా వాళ్ళు చేస్తున్న పని పైన కూడా మురళీధర్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడము, ఇది అందరు కూడా ప్రజల్లో చాలా ఫేమస్ అయిపోయింది. సో అందుకు చిన్న వాసుదేవ్ రెడ్డి గారికి మరియు మురళీధర్కి, మొత్తం ఐ డ్రీమ్స్ ఇన్ఛార్జ్ అందరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. డెఫినెట్లీ ఇది ఇంకా చాలా వందలాది ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుతూ ఐ డ్రీమ్స్ అందరు కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతున్నాను. First of all, I must congratulate the iDreams team. This is a wonderful series. 2.5 years నుంచి మీరు ప్రారంభించినారు ఇది, అండ్ దాంట్లోనే 200 సిరీస్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ కామన్లీ అచీవబుల్ అనమాట. అండ్ వాట్ ఐ సీ ఈజ్ దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ series. I would see it as a platform where citizens can also see and have an insight into the police, the domain of police and the domain of policing. Policing ante ementi అది చాలా వరకు బయట సమాజంలో కూడా వాళ్ళు సరిగా అర్థం చేసుకోవడం అట్లా అవకాశం లేదు. సో దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ వేర్ not only the citizens, they are able to get to know the various insights about the policing domain, the world of policing anamata. It has so many attributes
which are not known, normally known. So this program I've seen has given a lot of insight and a lot of understanding with regards to policing. Maybe if some student is, who is a student of what is the science of policing, మన అడిగితే ఈ ఎపిసోడ్స్ మొత్తం somebody goes through it, you will be able to write your thesis on that. That is one side. On the other side, ఈ డిపార్ట్మెంట్లోనే చాలామందికి it also helps to not only understand officers, the perspectives of the officers, senior officers. ఇప్పుడు చూసాము చాలామంది సీనియర్స్ మీరు ఇంటర్వ్యూ చేశారు, దొరగారు అనుకోండి, ఆంజనేయ రెడ్డి గారు అనుకోండి, దేవర్ లైక్ అవర్ గురూస్. మనం డిపార్ట్మెంట్ చేరినప్పుడు వీ యూస్ టు రియలీ లుక్ అప్ టు దెమ్. సో అప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేయడం, దెన్ సర్వింగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, పోలీసింగ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్లో అదర్ సపోర్ట్, అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయడం. విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సిరీస్ని చూసి, ఇంటర్వ్యూని చూసి చాలా విషయాలు, చాలా వివరాలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫార్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద nuances, as well as for the public to really understand about policing, the world of policing, the challenges associated with the policing, and the kind of the dedication that police officers they have. Unfortunately, ippudi varaku there were no mechanism to bring all these insights in one platform. So your series, iDreams, this Police Diaries, is something very, very valuable towards that. And I must also take this opportunity to appreciate the interviewer. Murali has a deep insight into policing. ఇప్పుడు ఏం ప్రశ్న అడగాలి, ఈ ప్రశ్న అడగడంలో కూడా ఒక అవగాహన లేకపోతే యూ మే నాట్ ఆస్క్ రెలెవెంట్ క్వశ్చన్స్. రెలెవెంట్ క్వశ్చన్ పెట్టకపోతే what you want to bring out, it doesn't come out. So therefore, I must really appreciate Murali, your insights with regards to the policing domain. Not only various nuances, I see that you know personalities also very well. And then the historical legacies, that also I see. I mean, you have deep insight into the personalities, which also means a lot in policing. Not every officer is the same. There is some commonality, common elements, but there are also at the same time, each police officer is an individual officer, which has got an individual identity, and each one of them have contributed significantly, many of them, most of them. Every officer has done a lot, who all you have interviewed. So to bring all them together in one platform, getting them, asking relevant questions, and then bringing out the matter. టెక్నాలజీ అనేది పబ్లిక్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే జనరల్గా టెక్నాలజీ అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు యూజ్ చేస్తుంటారు, కానీ ఏపీలో ఫస్ట్ టైం పబ్లిక్ వెళ్తుంది అంటే పోలీస్ సర్వీస్ అనేది ఏ విధంగా యూజ్ చేయడం పడుతుంది. Technology has many dimensions to that, and the use of technology within the police department, first of all, it helps the police for a better delivery of police services to the citizens. So citizens ki ee police sevalo andadam, so towards that technology helps. Then to do that, we also have to internally organize ourselves. So we can better organize ourselves by using this technology. Then how do we better utilize our resources and capacities? ఇప్పుడు databases ఉన్నాయి అనుకోండి, capturing all the data and then collating it and then running analytics on the data. So internal performance, internal efficiency అది కూడా పెరుగుతుంది. Then it also finally translates towards police being more efficient, police being more transparent, police being more accountable,
and police being more friendly for towards a better delivery of police services to the citizens anamata. So we are using technology for that purposes. Commonly it is said, okay, you are leveraging technology towards an efficient system for a better delivery of police service to the citizens. So on one hand, citizens are receiving and getting better services. On the other hand, police performance have also improved, police efficiency has improved, and then police has become more transparent and accountable. And that's essential in a democratic system. So I must really congratulate and appreciate it. And wish you all the best. You must continue this. Yeah? క్రైమ్ చేసిన ప్రతివాడు నేరస్తుల కుటుంబం నుంచి రాడు. మనసులోని మాటకు నిలువుటద్దం. సూటిగా, మృదువుగా, నిర్మోహమాటంగా. ఆల్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యూజ్లీ సక్సెస్ఫుల్. మిగతా మెజారిటీ ఉన్న ఛానల్స్లో ఇప్పుడు నేను ఏదైతే ఆ మెకానిక్ లాగా అని అంటానో ఆ టైప్ ఆఫ్ చాలా వరకు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని రిపీట్ చేయడమో లేకపోతే రెప్లికేట్ చేయడానికి ట్రై చేయడం అనేది తప్ప ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ సో మెనీ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. సో that's like that's having the deep understanding of this space and ఒకటొకటి ఎలా ఈ వ్యూవర్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ద వీడియోస్లో తీసుకుంటే కూడా మనం ఫస్ట్ నుంచి కూడా వీ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ గుడ్ క్వాలిటీ. అప్పుడు ఇంత ఖర్చులు అవసరమా అనే టైప్లో కూడా రకరకాల డిస్కషన్స్ అన్నీ కూడా మన మధ్యలో కూడా. బట్ దట్స్ లైక్ హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ స్పేస్. అది ద మోర్ యూ అండర్స్టాండ్. సో అట్లా నువ్వేంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ దట్ స్పేస్. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ ఇది ఉండాలి, దీనివల్ల వస్తుంది. బట్ నాకు ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ నేనేదో దీంట్లో పెద్ద ఇదనేది కాదు కానీ, బట్ అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ మై కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆ యూఎస్లో అక్కడ డిజిటల్ ఇది ఉండడము, అక్కడ 20 years ప్లస్ నుంచి యూఎస్లో ఉండడము. సో అక్కడ యూట్యూబ్ ట్రెండ్స్ ఏంటి, ఓవరాల్గా డిజిటల్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఐడియాలు ఉండడం వల్ల అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకునే ఇది తప్ప ఏదో ఒక చోట కూర్చొని ఏదో చేసేసుకోవడం అనేది కాదు. ఇంకొకటి సేమ్ కంటెంట్ మనకు అక్కడ ఓవర్సీస్లో చూసే కంటెంట్ ఉంటుంది, సేమ్ సినిమా ఇది అక్కడ ఎలా ఉంటుంది రెవెన్యూ, ఇక్కడ ఎలా ఉంటుంది. అదే ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, బేసికల్ అక్కడ డెఫినెట్ రెవెన్యూస్ బెటర్ ఉంటాయి. నీకు ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ కంట్రీ. ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్తే నీకు రెవెన్యూస్ 0. మన తెలుగు సినిమాలకి ఎందుకంటే అక్కడ తెలుగు సినిమాలు చూసే వాళ్ళలో యాడ్లు పెట్టంటారా అని చెప్పేసి నీకు ఆఫ్రికాలో ఎవడో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టడు. సో వాటి నీకు లోకల్గా నీకు అడ్వర్టైజింగ్ మార్కెట్ ఎంత పెద్దగా ఉంది, ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి అనే దీన్ని బట్టి ఆ మనీనే వాడు డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇందాక చెప్పినట్టు బాహుబలికి అదేదో వాయిస్ ఓవర్ వీడియోకి సేమ్ డిఫరెన్స్ ఎట్లయితే లేదు, అమెరికాలో కూర్చొని అక్కడ మిషన్ ఇంపాసిబుల్ సినిమా పెట్టినా మన ఇంటర్వ్యూ పెట్టినా కూడా సేమ్ 1000 views మళ్ళీ అదే డబ్బులు వస్తాయి. సో దాట్స్ ద డిఫరెన్స్. సో దాట్స్ ద థింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, డిపెండ్స్ ఆన్ హౌ పాపులర్ ద డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఎంత పెద్దది అనే దీన్ని బట్టి ఉంటుంది అట్లా రెవెన్యూస్. ఇన్ఫ్యాక్ట్ నీకు అలా కంపారిజన్ చెప్పాలంటే మన వ్యూస్లో ఓవర్సీస్ వ్యూస్ మనవి అరౌండ్ 40% అట్లా ఉంటాయి కంపేర్ టు ద ఓవరాల్ వ్యూస్లో. 60% డొమెస్టిక్ ఉంటుంది. మనకి 60% రెవెన్యూ 50% రెవెన్యూ బయట వస్తుంది. అక్కడ వ్యూస్ తక్కువ ఉన్నా రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ 40 or 15 అనేది పక్కన పెడితే నీకు యాక్చువల్గా ఏంటంటే అక్కడ వ్యూస్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా రెవెన్యూ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే మనకి అట్లా. అండ్ బిగినింగ్లో మనం ఏదైనా ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ లాగా ఎవరైనా పెట్టేవాళ్ళం కదా, దానికి యూట్యూబ్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఉన్నాయి అంటే వాళ్ళకి దేర్ ఇస్ అ డిఫరెంట్ క్రైటీరియా. యూ హ్యావ్ టు అప్లోడ్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్స్ అని చెప్పేసి పెట్టాలి. దానివల్ల రెవెన్యూ తగ్గుద్ది. ఎందుకంటే దానికి తగ్గట్టు వాడు దాని మీద పెట్టే యాడ్స్ కూడా తగ్గించేస్తాడు ఆటోమేటిక్గా. ఇప్పటికి స్టిల్ ఉందా? ఇట్ మేక్స్ సెన్స్ రైట్. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ ఖర్చులు ఉన్నాయి, స్టోరేజ్ ఖర్చులు ఉన్నాయి, బ్యాండ్విడ్త్ ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి. నువ్వు వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టేది బేసికలీ ఏంటంటే వాడిది స్టోరు, మనం మన ప్రాపర్టీస్ తీసుకెళ్ళి వాడి స్టోర్లో పెట్టి మనమే అమ్మేసుకుంటున్నాం, వాడి ప్లేస్ మాత్రం వాడుకుంటున్నాం. సో ఎలా వర్కౌట్ అవుతుంది? సో హీ హ్యాస్ టు గెట్ హిస్ షేర్ రైట్. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఓకే ఆ వ్యూస్ రాకపోతే, ఆ రెవెన్యూ రాకపోని మన స్పాన్సర్సే బెటర్ అనే మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది అలా చేస్తారు బికాస్ దే హ్యావ్ బిగ్గర్ ఇన్ఫ్యాక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవంతా కూడా తీసుకునేసేసి కొంతమంది ప్యూర్లీ ఇట్లా అవుట్ సైడ్ యాడ్స్తోనే నీకు వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్. ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఓకే సార్, ఇంకొక
మామూలుగా వచ్చే డౌట్ జనాలకి ఏంటంటే ఆ క్లిక్స్, ఇప్పుడు సపోజ్ 1 hour వీడియో ఉంది, దానికి ఒకే క్లిక్ చేస్తే ఒక వ్యూ వస్తుందా, లేకపోతే 10 సార్లు చేసినా 10 వ్యూస్ వస్తాయా? అంటే 1 hour ఒకసారి చూడకపోవచ్చు కొంతమంది, ఒక ఈరోజు కొంత చూడొచ్చు, రేపు కొంత చూడొచ్చు, ఎల్లుండి కొంత చూడొచ్చు, అట్లా 3 వ్యూస్ వస్తాయా, లేకపోతే ఒకే వ్యూ కింద వస్తుంది అది? అదంతా ఇట్స్ ఆల్ దేర్ ఇంటర్నల్ ట్రాకింగ్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదే అనేది నేను చెప్పలేను కానీ, బట్ యూజువల్గా నీకు ఐపీ అడ్రస్ని బట్టి ట్రాక్ చేస్తారు. నువ్వు సేమ్ కంప్యూటర్ నుంచి క్లిక్స్ వస్తున్నాయా లేదా, అండ్ ఆల్సో టైమింగ్స్, నువ్వు అంటే అదే వితిన్ 10 minutes లోపల మల్టిపుల్ క్లిక్స్ వచ్చాయా, లేకపోతే ఒకరోజు ఒక చోట, నెక్స్ట్ డే ఇంకో 10 minutes ఈ టైప్లో చూసావా, వేరే కంప్యూటర్ నుంచి చూసావా, ఒకరోజు ఫోన్లో చూసా, ఒకరోజు కంప్యూటర్ అని చూసా, ఇట్లా వీటన్నిటిని బట్టి అవి డిఫరెంట్గానే కౌంట్ అవుతాయి. అవన్నీ కూడా సపరేట్గానే కౌంట్ చేస్తారు. దాంట్లో చూస్తే కనుక సపోజ్ ఒకే డెస్క్టాప్లో చూస్తే నాకు అంత కరెక్ట్గా క్లారిటీ చెప్పలేను కానీ, బట్ ఇంటర్నల్లీ ఐ బిలీవ్ దే ఆర్ ఆల్ కౌంటెడ్ as separate వ్యూస్. ఎనీథింగ్ అబౌవ్ 30 seconds 20 seconds అండ్ ఆల్ దట్ కంటిన్యూస్గా చూసామంటేనే ఒక వ్యూలా కౌంట్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ బి కౌంటెడ్. అంటే ఓవరాల్గా ఈ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, నువ్వు అసలు ఎన్నో వ్యూస్ ఉన్న వాటిల్లో ఇవన్నీ కూడా చిన్న ఇష్యూస్. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు iDreamలో తీసుకుంటే డైలీ మనకి 1.5 to 2 crore people watch our videos just on iDream platform. సో నీకు ఆ కైండ్ ఆఫ్ నంబర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. అంటే అదే పని వాడు కూర్చొని నేను కంటిన్యూస్గా కొట్టుకుంటా ఉంటాను, వ్యూస్ వస్తాయి అనుకుంటే ఇట్ డజంట్ బిగినింగ్లో జరిగేదంటే కదా, వెరీ బిగినింగ్లో యూట్యూబ్ ప్రాబబ్లీ. అంటే ఎవడైనా కూడా ఫస్ట్ టైం కొత్తది స్టార్ట్ చేసినప్పుడు ఆ క్యూరియాసిటీ ఏవో చేస్తారు కానీ, బట్ లాంగ్ టర్మ్లో దోస్ థింగ్స్ రియలీ డు నాట్ వర్క్. యాక్చువల్లీ ఇట్ డజంట్ వర్క్ లైక్. అండ్ ఎలాంటి వీడియోస్ని యూట్యూబ్ కంట్రోల్ చేయగలదు, అంటే వాళ్ళని బ్లాక్ చేసే అధికారం వాళ్ళకు ఉంది యూట్యూబ్కి? అంటే కంప్లైంట్స్ వెళ్తాయా, కంప్లైంట్స్ ప్రకారం చేస్తారా? 2-3 ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. యూజువల్గా ఒకటేమో మెయిన్ ఫిల్టర్ వచ్చి కాపీరైట్ బేస్డ్ ఫిల్టర్స్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు బ్లాక్స్, స్ట్రైక్స్ కొట్టినప్పుడు తీసేయడం అనేది ఒకటి. రెండోది కమ్యూనిటీ గైడ్ లైన్స్ కాన్సెప్ట్, వేరే లైక్ ఏంటంటే జనాలు వాళ్ళ ఇచ్చిన ప్లాట్ఫామ్ని, వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ని మనం మిస్యూజ్ చేయడం. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక వీడియో పెట్టి ఇంకోటి ఏదో డిస్క్రిప్షన్ పెడతాం, లేకపోతే ఒక చిన్న లోకల్ కాంటెంట్ ఏదో పెట్టి ఇదిగో చిరంజీవి గారు ఏం మాట్లాడారో తెలుసా, చిరంజీవి గారి కాంటెంట్ గురించి మిస్లీడింగ్ కాంటెంట్ ఈ టైప్లో ఉంటే డెఫినెట్లీ అవి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద తీసేస్తారు. కీవర్డ్స్ అవేగా ఉండేవి ఇప్పుడు, బట్ అంటే చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది కదా, రాంగ్ కీవర్డ్స్ పెట్టడం కానీ ఒకటి. తర్వాత ఇంకా మాట్లాడితేనే ఈవెన్ యూజర్స్ ఆల్సో కెన్ ఫ్లాగ్ ది కాంటెంట్. ఓకే, సో ఇట్స్ లైక్ రాంగ్ కాంటెంట్ అండ్ దే కెన్ ఫ్లాగ్ అండ్ ఈవెన్ ఇండివిజువల్గా వెళ్ళి కూడా యూ కెన్ అప్లై ఫర్ కౌంటర్స్, స్ట్రైక్స్ అండ్ బ్లాక్స్ అనేది నువ్వు కంప్లైంట్ పంపిస్తే దేర్ టీమ్ డస్ లుక్ ఇన్ టు ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ యాక్చువల్లీ. అట్లా తీసేస్తారు. అండ్ ఆల్సో ఇది ఇట్స్ లైక్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే కాంటెంట్. సో కిడ్ ఫ్రెండ్లీ కాంటెంట్ అనేది కొద్దిగా ఆ టైప్ కాంటెంట్ కూడా దే విల్ మేక్ ష్యూర్ లైక్ ఇట్ స్టేస్ దట్ వే. ప్లాట్ఫామ్ ఇస్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నట్టు చూసుకుంటూ వాట్ ఎవర్ ఆ కైండ్ ఆఫ్ సినారియోస్ చూస్తాం. అంటే కొన్ని ఫెమిలియర్ ఛానల్స్ అయితేనే వాళ్ళ ఆఫీసులు ఉంటాయి, అడ్రస్లు తెలుస్తాయి వాళ్ళకి, బట్ మామూలుగా ఎవడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. కొంతమంది జీమెయిల్ ఉంటే చేస్తుంటారు, ఎక్కడి నుంచో ఏరియా నుంచైనా చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఎక్కడైనా రాంగ్ కంటెంట్ పెడితే వాళ్ళని పట్టుకోవడం ఎలా, అది సైబర్ కేసు కింద సైబర్ వాళ్ళు చూసుకునే విషయమా, లేదా యూట్యూబ్ కూడా సంబంధం ఉంటుందా? నో యూట్యూబ్ హ్యాస్ ఆల్ ద డీటెయిల్స్ కదా, ఎవరు అకౌంట్ క్రియేట్ చేశారు, దాన్ని అకౌంట్ని ఉంచాలా లేదా అనేది యూట్యూబ్ హ్యాస్ దట్ కంట్రోల్ కదా. ఓకే, వాడిని బ్లాక్ చేయడం వరకు ఓకే, బట్ వాడిని పట్టుకొని పనిష్ చేయాలనుకుంటే ఏంటి? అది డెఫినెట్లీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్, యూట్యూబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. యూట్యూబ్ డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ దెమ్ కదా. అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు. చాలామంది ఏమనుకుంటారంటే ఫిజికల్గా ఏమన్నా చేయడం, డైరెక్ట్గా చేయడం ఒకటి, డిజిటల్లో చేయడం ఒకటి. డిజిటల్లో ఏం చేసినా ఎవరికి తెలియదు, ఏమీ లేదనే ఫీలింగ్లో ఉంటారు. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ది కేస్. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్లో చేసేది ఇంకా మేజర్ క్రైమ్ అసలు, ఎందుకంటే ఈ డిజిటల్ బేస్డ్ ఫ్రాడ్ వీటన్నిటిని కూడా ట్రాక్ చేయడం చాలా ఈజీ. అండ్ ఎవిడెన్స్లు కూడా నీకు క్లియర్గా అక్కడే కనిపిస్తుంటాయి, ఐపీ అడ్రస్లు, ఈమెయిల్స్, మెసేజెస్, ట్రాకింగ్, లాగిన్ అవ్వడాలు, నీకంటే డేటా అంతా కూడా అక్కడ ఉంటుంది. సో నీకు దొంగతనం చేసిన వాడన్నా కూడా ఏమైనా ట్రేస్ లేకుండా ఏమైనా తప్పించుకోగలడేమో, కానీ ఫిజికల్గా ఇక్కడ నీకు ట్రేసెస్ అనేటివి లేకుండానే లేదు. సో అందుకని ఎవడన్నా కూడా సైబర్ క్రైమ్లో ఎవరన్నా పట్టుకున్నారంటే కన్విక్షన్ కేసు కూడా 100% ఉంటుంది, ఎందుకంటే నీకు ప్రూఫ్లు చాలా క్లియర్గా ఉన్నాయి, దాన్ని రెఫ్యూట్ చేసే ఛాన్సే లేదు. చాలామందికి ఏంటంటే అది తెలియక మెసేజ్లు పెడితే ఎవరికి తెలియదు, వేరే నంబర్ సిమ్ ఒకటి తీసుకొని నంబర్ కొడితే నాకు ఎవరికి తెలియదు, ఈ టైప్లో కొద్దిగా అమాయకమైన ప్రపంచంలో ఉంటారు. కానీ బట్ రియాలిటీ అట్లా కాదు, రియాలిటీ ఇస్ వెరీ సీరియస్. సో అట్లా డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ సినారియోస్ ఎవడన్నా మిస్యూజ్ చేసి ఏదైనా చెత్త జరిగినప్పుడు
పీపుల్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దే విల్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్, ఐఎస్పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళతో కోఆపరేట్ చేసుకొని వర్క్ చేస్తూ పట్టుకుంటారు. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు అట్లా పట్టుకున్నవి. అది చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే అన్లెస్ ఎన్క్రిప్టెడ్ అను, ఈవెన్ ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ఎన్క్రిప్టెడ్ అంటాం చెప్పాలంటే, విచ్ ఈస్ ట్రూ. ఏంటంటే నీకు అక్కడ లోకల్గా ఎన్క్రిప్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చి అంటే యూజర్ టు యూజర్ మధ్య యూజర్ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ వేరే వాళ్ళు చూసేదానికి లేదు. బట్ అట్ ది సేమ్ టైం యూ కెన్ స్టిల్ ఫైండ్ అవుట్ ఏ నంబర్ నుంచి ఏ నంబర్కి ఏ టైంలో కాల్ వెళ్ళింది, ఎంతసేపు మాట్లాడారు, సో ఏ టైంలో చేశారు, లేకపోతే నా మెసేజ్లు పంపిస్తే ఏ టైంలో మెసేజ్ పంపించారు. బికాస్ ఆ డేటా అంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద హెడర్స్. అంటే ఆ డేటా లేకపోతేనే నీకు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి, లేకపోతే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మెసేజ్లు చేరవు. సంబడి మధ్యలో అంటే పోస్ట్ మ్యాన్కి లెటర్ లోపల ఏముందో అనేది తెలియకపోవచ్చు, కానీ పోస్ట్ మ్యాన్లో వాళ్ళకి డెఫినెట్లీ ఎవరు రాశారు ఉత్తరము, ఎవరికి చేరింది, ఎలా చేరింది అనేది మధ్యలో పోస్ట్ మ్యాన్కి తెలుస్తుంది, లోపల కాంటెంట్ తెలియదు. ఎందుకంటే బికాస్ దాన్ని ఓపెన్ చేయలేం కాబట్టి. సేమ్ థింగ్ వాట్సాప్ మెసేజెస్ ఇవంతా కూడా ఏంటంటే లోపల డీటెయిల్స్ తెలియదు, కానీ బట్ ఎవరు పంపించారు, ఎక్కడికి చేర్చారు అనేది ఆ డేటా అయితే ఇట్స్ అన్ ఓపెన్ దిస్ థింగ్. అది లేకుంటే నీకు ఇంటర్నెట్ పనిచేయదు బేసికలీ. ఐపీ అడ్రస్, డేటా ప్యాకెట్స్ పంపించడం కానీ ఇవంతా కూడా. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే సార్, యూట్యూబ్ టాపిక్ అయిపోయింది. మనం నెక్స్ట్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఈ టాపిక్కి వెళ్దాం. సరే సార్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ లైక్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అంటే చాలామందికి ఉండే డౌట్, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లకి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే, ఒక అమెజాన్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే అసలు ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలని కూడా చాలామందికి తెలియదు అసలు. అంటే సినిమా పరంగా సినిమాని అమ్మాలన్నా, లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ చేయాలన్నా ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నది చాలామందికి తెలియదు. ఎట్లా అది? అమెజాన్తో బిజినెస్ అనేది 3 రకాలుగా జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ. ఒకటేంటంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు, రిలీజ్కి ముందు రంగస్థలము లేకపోతే భారత్ అనే నేను ఈ టైప్లో పెద్ద సినిమాలు తీసుకోవడం అనేది ఒకటి. డిజిటల్ రైట్స్ తీసుకొని దే లైసెన్స్ ఇట్ ఫర్ 10 years అండ్ సంథింగ్ లైక్ దాట్. అది ఒక బిజినెస్. రెండవది డైరెక్ట్గా లైబ్రరీ ఆఫ్ సినిమాలు ఉంటే నువ్వు అమెజాన్కి వెళ్ళి అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్గా అప్లోడ్ చేయడం అనేది రెండోది. అదే రెవెన్యూ బేస్డ్ లైక్ యూట్యూబ్ లాగా, అది రెండోది. అలా చేయొచ్చా? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా రైట్ నౌ అమెజాన్తో. అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ అనేది దాంట్లో యూ యాక్చువల్లీ అప్లోడ్ యువర్ ఓన్ ఫిల్మ్స్ వస్తుంది అని చెప్పారు నాకు. నో, ఆల్రెడీ వీ స్టార్టెడ్ అప్లోడింగ్. యాక్చువల్లీ మనమే కాదు, అంటే బ్యాక్డౌట్ ఇస్ దేర్, సిలిమాంగ్స్ ఇస్ దేర్, వీఆర్ దేర్. ఓకే ఓకే. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టు దాట్. సో వచ్చా మీరు కురుక్షేత్రం చేసిన అదేనా? ఐ థింక్ సో, యా. కురుక్షేత్రం ఆల్సో వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్, కానీ ఆల్రెడీ వీ స్టార్టెడ్ అప్లోడింగ్. ఓకే. సో అక్కడ ప్రైమ్ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది చూస్తే నీకు ఆ వ్యూస్ని బట్టి వాళ్ళు అమెజాన్ వాళ్ళు దే షేర్ ద రెవెన్యూస్. సో నేను ఒక లైబ్రరీ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటే అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి. ఓకే. లేదు కొత్త సినిమాలు పెద్ద ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి. మూడవది ఆబ్వియస్లీ వెబ్ సిరీస్, డిజిటల్ సిరీస్ చేసేదానికి ఒకటి. పెద్ద సినిమాలకి మళ్ళీ అది బిజినెస్ అనేది నువ్వు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ఒకటి, ఆర్ యూ గో త్రూ అన్ ఏజెన్సీ అనేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్డౌట్ కానీ, మనం కానీ, సిలిమాంగ్స్ కానీ, వీ ఆల్ ఆర్ ఏజెన్సీస్ లైక్ రీలైసెన్సింగ్ అనో లేకపోతే రీసెల్లింగ్ ద మూవీస్, ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ ఐడ్రీమ్ ద్వారా వీ డిడ్ యూటర్న్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో ఏంటంటే సమ్ ఆఫ్ ద ఆల్ 3 of us డూ దిస్ బిజినెస్. సో సినిమాల ప్రొడ్యూసర్తో మాట్లాడేసేసుకుని అది అమెజాన్కి ఒక సర్టన్ అమౌంట్ అన్నట్టు నెగోషియేషన్స్ వాడేవాటి డిస్కషన్స్ చేసి పిచ్ చేయడం ఒకటి. అమెజాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అట్ ఏ టైం 10-20 అనేది పెద్ద కాకుండా వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఇవ్వాలి. సబ్స్క్రైబర్స్ అనుకోండి, ఎవ్రీ మంత్ కొన్ని కొత్త సినిమాలు ఇవ్వాలి, ఎవ్రీ వీక్ ఒకటికి ఇవ్వాలి, లేకపోతే సంక్రాంతికి కొన్ని కొత్తవి, ఉగాదికి కొన్ని కొత్తవి, ఈ టైప్లో కొన్ని స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు కూడా. దాని ప్రకారం వచ్చే సినిమాల్ని వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం సర్టన్ అమౌంట్స్కి వెళ్ళడం జరుగుద్ది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే దేర్ ఆర్ మనకి స్టూడియోస్ కొన్ని ఉన్నాయి, మిగతా అంతా ఇండివిజువల్ ప్రొడ్యూసర్సే ఎక్కువ మనకి ఇక్కడ. అమెజాన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద స్టూడియోస్ వాళ్ళు, గీతా ఆర్ట్స్ కానీ, లేకపోతే డివివి కానీ, లేకపోతే హారిక హాసన్, ఇట్లాంటి వాళ్ళందరితో వాళ్ళు డైరెక్ట్గా టచ్లోకి వచ్చేసారు. అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ సురేష్ మూవీస్ అందరూ డైరెక్ట్ మాట్లాడేసేసి డైరెక్ట్గా వాళ్ళతో నెగోషియేషన్ చేసుకోవడం, సర్టన్ అమౌంట్స్ తీసేసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ సమ్ టైమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఆ రకంగా వాళ్ళు అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి, లేదంటే యూ గో త్రూ ఏజెన్సీస్ లైక్ అస్. దిస్ ఇస్ వన్ అప్రోచ్. లైబ్రరీస్ అనేది వాళ్ళు అందరికీ ఇవ్వట్లే రైట్ నౌ. దే హవ్ గివెన్ జస్ట్ టు 3 players రైట్ నౌ ఇన్ తెలుగు, 3 or 4 యాక్చువల్లీ. అప్లోడ్ కూడా డైరెక్ట్ ప్రైమ్ డైరెక్ట్కి అందరు అప్లోడ్ చేసేదానికి లేదు, బికాస్ దే వాంట్ టు రెస్ట్రిక్ట్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ దే డీల్ విత్. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఎక్కువ మంది అయ్యే కొద్దీ నీకు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాము, కాంపిటీషన్ రేస్లోకి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ దగ్గర అందరు రేట్లు పెంచేస్తారనేది ఒకటి ఉండొచ్చు.
లేకపోతే అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ ద కాంటెంట్, క్వాలిటీ కానీ నెంబర్ ఆఫ్ అప్లోడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రక్చర్డ్గా చేసుకోవడం కోసం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ తక్కువ ఉంటే బెటర్ అనే ఫిలాసఫీతో వాళ్ళు వెళ్తున్నారు. ఇది రెండోది, దే ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దేర్ ఆర్ లైక్ ఫ్యూ అదర్ ప్లేయర్స్, నేను ఇందాక మెన్షన్ చేసిన వాటిలో ఇంకొంతమంది మూవీ లైబ్రరీస్ ఉన్నాయి కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వలేదు ఇప్పటిదాకా అయితే. దే మైట్ చేంజ్ దట్ డౌన్ ది లైన్, బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. దే ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. సో ఎక్సెప్ట్ గోయింగ్ త్రూ దీస్ 3 or 4 players, there is no other way right now for uploading movies on Amazon Prime Direct. వెబ్ సిరీస్ అనేది అగైన్ దే ఆర్ రైట్ నౌ ఐ థింక్ దే ఆర్ ప్రిఫరింగ్ విత్ లైక్ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్ అనో లేకపోతే ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ అనో. అంటే దే వాంట్ పీపుల్ హూ హ్యావ్ గివెన్, హూ హ్యావ్ ఆల్రెడీ మేడ్, హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ పార్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో కొత్త వాళ్ళు వెళ్ళి ఏదో సిరీస్ తీసుకెళ్తానే అమెజాన్కి తీసుకునే స్టేజ్లో ఇంకా లేదు ఇప్పుడు రైట్ నౌ, అంత అగ్రెసివ్గా లేరు, పర్టికులర్లీ ఇన్ ద సౌత్ లాంగ్వేజెస్. అగైన్ మేబీ వన్స్ దే, బికాజ్ ఎందుకంటే దే ఆర్ రైట్ నౌ ఇన్ ద కస్టమర్ అక్విజిషన్ మోడ్. ఇండియాలో ఇప్పుడు 1 year 2 years నుంచి ఉన్నారు కాబట్టి ఇంకొక 1 to 2 years ఇంకా సబ్స్క్రైబర్ అక్విజిషన్ మోడ్లోనే ఉన్నారు. సో దే కీప్ work, they try to work with the big directors, successful producers and all that. So that's like కొత్త వాళ్ళకి ఇదేం లేదు. అండ్ అక్కడ కూడా దే ఆర్ ఆల్సో డైరెక్ట్లీ అప్రోచింగ్, అది కూడా సేమ్ మోడల్, డైరెక్ట్గాను ప్రొడక్షన్ హౌసెస్ టచ్లో ఉన్నారు వాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం దే వర్క్ త్రూ ఏజెన్సీస్ లైక్ అవర్స్. సో ఇట్స్ లైక్ దేర్ ఆర్ బోత్ ద అప్రోచ్. సో ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు? అప్లోడ్ చేసేది లేదు. అంటే అదే యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు పిచ్ ఇట్ టు దెమ్, లైక్ దే షుడ్ లైక్ ద స్టోరీ. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ క్రియేషన్. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసేసి సినిమా అనేది కూడా కంటెంట్ నచ్చాల్సిన అవసరం లేదు. సినిమా అనేది నీకు జస్ట్ లైబ్రరీలోకి తీసేసుకోవడం, ఆ టైప్లో వెళ్ళడం. ఓకే ఓకే. దే స్టిల్ హ్యావ్ సర్టన్ క్రైటీరియా, లైక్ క్వాలిటీ ఉండాలి, లైక్ అంటే హై డెఫినేషన్ ఇది ఉండాలి, లేకపోతే ఆడియో కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా హెచ్డి క్వాలిటీ, తర్వాత డిపిఎక్స్ ఆ రూట్ ఒకటి, తర్వాత ఆడియో బాగుండాలి, సబ్ టైటిలింగ్ ఉండాలి, కంపల్సరీ ఆల్ దీస్ థింగ్స్ అని కొంచెం సర్టన్ క్రైటీరియా ఇస్ దేర్. ఓకే. బట్ అదర్ దాన్ దట్, అంటే పెద్ద సినిమా కాకపోయినా సపోజ్ మంచి కాంటెంట్తో తీసిన సినిమా అయినా కూడా సపోజ్ వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవ్వడానికి ఉండదా? సపోజ్ అవ్వచ్చు. దట్స్ అంటే చిన్న సినిమాలు ఇప్పుడు పిచ్ చేయడం అనేది ఇష్యూ కాదు అక్కడ. సో అగైన్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, సంక్రాంతికి వాళ్ళకి లెట్సే ఆ టైంలో ఏదో 2 సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, లెట్సే ఒక 10 పెద్ద సినిమాలు వచ్చాయి అనుకోండి, దిర్ ఇస్ నో గ్యారంటీ దట్ దే విల్ బై ఆల్ ద 10 films ఈవెన్ దో దే ఆర్ బిగ్. సమ్ టైమ్స్ ఒక పర్టికులర్ మంత్లో సినిమాలే లేవనుకోండి, అప్పుడు చిన్న సినిమా అయినా తీసుకుంటారు. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్దది కాబట్టి కొంటారు, చిన్నది కాబట్టి అసలు కొంటారు అనేది కాదు. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ప్రిఫరెన్స్ ఫర్ సక్సెస్ఫుల్ బిగ్ ఫిల్మ్స్, రైట్? సో దట్స్ మొన్న ఏదో మార్చినట్టు అన్నారు రూల్, 1 month దాటి ఏదైనా అందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కూర్చొని. ప్రాబబ్లీ దట్స్, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దాట్. బట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు దట్స్ అగైన్ సప్లై వర్సెస్ డిమాండ్, రైట్? ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు, వాళ్ళు ఇచ్చే ప్రైసులు, వీటన్నిటిని బట్టి దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నెగోషియేషన్. సో ఇట్స్ నాట్ లైక్ యూ జస్ట్ ఫిక్స్ సంథింగ్ అండ్ దెన్ యూ జస్ట్ స్టిక్ టు ఇట్ అనేది కాదు కదా. ఎప్పుడు అనేది మొన్న అర్లీగా రావడం వల్ల ఎంతో కొంత లాస్ అయింది కదా రెవెన్యూ. థియేటర్స్ అంటారా? మీరు చెప్పాలి. థియేటర్, ఐఎమ్ నాట్ ఇంటూ థియేటర్ బిజినెస్, సో నాకు అసలు ఐడియా లేదు. అండ్ అట్ ది సేమ్ టైం జనాలు థియేటర్కి వెళ్ళే బ్యాచ్లు కంపల్సరీ వెళ్తారండి, అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్లో. ఐఎమ్ డెఫినెట్లీ నో ఎక్స్పర్ట్ ఇన్ దట్, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ మోర్ ఆఫ్ నాట్ జస్ట్ స్టోరీ ఏంటి, సినిమా ఏంటి అనేదే కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు. లైక్ యూ గో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ లైక్ జస్ట్ దేర్ విల్ బి సమ్ డెంట్ హియర్ అండ్ దే. అట్లా అనుకుంటే ఈవెన్ ఒకప్పుడు టెలివిజన్లో సినిమాలు వస్తేనే నీకు థియేటర్కి పోవడం ఆపేస్తారని కూడా రకరకాలుగా నడిచింది. ఫస్ట్లో నీకు కొత్త సినిమాలు టెలివిజన్లో వచ్చేటప్పుడు, లేకపోతే ఈవెన్ 2-3 monthsకి సినిమాలు వచ్చేసరికి మా టీవీలోనే, ఈ టీవీలోనే సినిమాలు వచ్చేటప్పుడు కూడా థియేటర్కి పోవడం ఆపేస్తారని చెప్పి రకరకాల టాక్ వచ్చింది. వాట్ హ్యాపెండ్ వాజ్, ఆ ఫస్ట్ వీక్లో చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇంకా అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3-4 months చూసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి ఫస్ట్ వీక్లో చూసేసి 1 monthకి అంతా టెలివిజన్కి వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ అండ్ ఒక్కోసారి చూసుకుంటే ఒకే సినిమాని 2-3 ప్లాట్ఫామ్లో కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. లైక్ G5లో ఉంటుంది, లేదంటే అమెజాన్లో 2-3 ప్లాట్ఫామ్లో కూడా ఒకే సినిమా ఉన్న సందర్భాలు ఉంటాయి. నాన్ ఎక్స్క్లూజివ్ నెగోషియేషన్స్, రైట్? అగైన్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అనుకోండి, ఇప్పుడు అమెజాన్ ఒక్కోసారి డిఫరెన్స్ ఎక్స్క్లూజివ్ అంటే నువ్వు నా ఒక్క ప్లాట్ఫామ్కి ఇంకెవరికి ఇచ్చేదానికి లేదు, నాకు తప్ప ఇంకెవరికి ఇచ్చేదానికి లేదని ఒకటి ఉంటుంది. రేట్స్ కూడా అలానే ఉంటాయి, దానికి తగ్గట్టు ప్రైసెస్ కూడా ఉంటాయి. ఒక్కోసారి నీకు 2-3 ఇస్తాము, బట్ లైక్ ప్రైసెస్ విల్ బి డిఫరెంట్. ఎందుకు అలా ఇస్తారు? నెగోషియేషన్స్, రిక్వైర్మెంట్స్, డిమాండ్. కొంతమంది ఒక్కోసారి రిలేషన్షిప్స్ ఉంటాయి ప్రొడ్యూసర్లకి ఇప్పుడు కొంత ప్లాట్ఫామ్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అట్ ది సేమ్ టైం ప్రైస్ మ్యాచింగ్ లేదన్నప్పుడు నీకు అంటే రకరకాల క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు టెలివిజన్కి వచ్చేసరికి దే వాంట్ శాటిలైట్ రైట్స్, వీళ్ళకేమో డిజిటల్ రైట్స్ కావాలి.
కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమనుకుంటారు 2 స్ప్లిట్ చేసి అమ్ముదాం అనుకుంటారు. సమ్ టైమ్స్ శాటిలైట్ వాళ్ళు మాకు 2 ఇస్తే తప్ప మేము కొనమంటారు. సమ్ టైమ్స్ దే ఆర్ ఓకే విత్ ఇట్. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ నెగోషియేషన్స్ అండ్ దేర్ వాళ్ళ పర్సనల్ రూల్స్, వాళ్ళ కంపెనీ రూల్స్ అనేది దీన్ని బట్టి ఉంటాయి. దర్ ఇస్ నథింగ్ పెద్ద రాకెట్ సైన్స్. అండ్ ఇంకోటి కంటెంట్ యూట్యూబ్లో పెట్టిన దానికి దీనికి ఏంటంటే సపోజ్ యూట్యూబ్లో పెడితే మనకి యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుందని మీరు చెప్పారు. బట్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ దాంట్లో పెట్టడం వల్ల రెవెన్యూ ఏంటి, ఎక్కడ వీళ్ళకి యాడ్స్ అయితే రావు. సబ్స్క్రైబ్ అవుతాం. బట్ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా, రంగస్థలం ఇంట్లో పెట్టి తీసి ఉంటారు, కోట్లు పెట్టి కొన్నారు. కేవలం మన సబ్స్క్రిప్షన్ వల్ల అంత వస్తుందా వాళ్ళకి? ఎప్పుడైనా ఎన్ని సినిమాలు తీసినా అదే వాళ్ళే కదా. అంటే బిజినెస్లు కొన్ని రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఇందాక మనం మాట్లాడేటప్పుడు యూట్యూబ్ రెవెన్యూ లేకపోయినా కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు బయట స్పాన్సర్స్ వచ్చేసేసి నీకు వీడియోలు తీసుకుంటే ఎలా ఉంటుందనే టైప్లో ఒక మోడల్ మాట్లాడాం. యూట్యూబ్లో రెవెన్యూస్ రాకపోయినా ఎవరో బయట స్పాన్సర్లు ఎవరో వస్తారు, యూ మేక్ ఏ వీడియో అండ్ రిలీజ్ ఇట్, యూ మేక్ యువర్ మనీ త్రూ ద స్పాన్సర్. ఇట్లా బిజినెస్ అనేది కూడా రకరకాల రీజన్స్తో చేస్తాం. ఇప్పుడు అమెజాన్లు, నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ దే వర్క్ ఇన్ స్లైట్లీ డిఫరెంట్ మోడల్. ఇంకా ఈవెన్ బిజినెస్కి వెళ్తే మీరు రెవెన్యూ బేస్డ్ బిజినెస్ మోడల్స్, రెవెన్యూ ప్రాఫిట్ లాస్ బేస్డ్ బిజినెస్ మోడల్స్, లేకపోతే లాంగ్ టర్మ్ వాల్యుయేషన్ మోడల్స్, సో రకరకాలుగా కంపెనీస్ నడుస్తుంటాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పటికి కూడా ఇట్స్ నాట్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. ఈవెన్ నౌ దే ఆర్ నాట్ మేకింగ్ ప్రాఫిట్స్. బట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వాళ్ళ స్టాక్ అయితే మాత్రం పెరుగుతూనే పోతుంది. బికాస్ ఆఫ్ ద కస్టమర్ అక్విజిషన్. కొత్త కస్టమర్లు వచ్చే కొద్దీ, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగే కొద్దీ, బ్రాండ్ పెరిగే కొద్దీ నీకు స్టాక్ మార్కెట్లో నీకు వాళ్ళకి ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా అవైలబిలిటీ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే నీకు అది పెరుగుతూ పోతుందో దాన్ని మళ్ళీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేసి ఇంకా మంచి కాంటెంట్ తీయడం, మళ్ళీ డంప్ చేయడం, మళ్ళీ కస్టమర్లు తీసుకురావడం అనేది నడుస్తుంది. లాజిక్ ఏంటంటే డౌన్ ది లైన్ అట్ సమ్ పాయింట్ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ అనేది. సేమ్ థింగ్ విత్ అమెజాన్ ఆల్సో. అమెజాన్ till few years ago it wasn't making any profits. It was just reinvesting. And now they are profitable now. That's like valuation wise కానీ ఏ రకంగా తీసుకున్నా కూడా ఇట్స్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. అండ్ వన్ మోర్ థింగ్, అమెజాన్ నేను ఇందాక చెప్పినట్టు యూఎస్లో ప్రైమ్ అనేది వాళ్ళు మొదలు పెట్టిందే టు ఇంక్రీజ్ దేర్ సేల్స్. ఏది ఈ కామర్స్ బిజినెస్ని హెల్ప్ చేయడం కోసం 2 days షిప్పింగ్ ఫ్రీగా ఇస్తాము, 2 daysలో మీకు షిప్ చేసి ఇంటికి చేరేటట్లు చేస్తాము, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పి మొదలుపెట్టారు. సో నీకు ప్రైమ్ మెంబర్షిప్కి ఆ షిప్పింగ్లో వాళ్ళు పెట్టేదంతా కూడా లాస్, బట్ దే మేక్ మనీ ఇన్ ద ఈ కామర్స్ బిజినెస్ లాయల్టీ మీద. అండ్ వెన్ యూ ఆర్ లాయల్ కస్టమర్ అన్నప్పుడు షిప్పింగ్ ఫ్రీ అనుకున్నప్పుడు ఏంటి, ఒకసారి 1 కనిపించినా 2 కనిపించినా ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తాం. సడన్గా ఇంపల్స్ బయింగ్ ఎక్కువ అయిపోద్ది. సో ఇట్స్ రకరకాల క్రైటీరియా ఉంటుంది హౌ యూ మెజర్ ద వాల్యూ ఆఫ్ ఎ సబ్స్క్రైబర్ అనేసి. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే అమెజాన్స్ మెయిన్ గోల్ ఈజ్ ఈ కామర్స్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని వాళ్ళు వేరే వాళ్ళు కొనడం కానీ, వాల్మార్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే అమెజాన్ ఇక్కడ ఈ కామర్స్ మొదలు పెట్టడం కానీ, ఇవంతా కూడా ఏంటంటే దట్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్. Of course, the media business is also getting bigger these days, but వాళ్ళకి కాకపోతే ఆ పై కూడా, బట్ ఓవరాల్గా మాత్రం దట్ ఈస్ నాట్ దేర్ నెంబర్ 1 ఫోకస్. సో దీన్ని అడ్డం పెట్టుకొని వన్స్ యూ హ్యావ్ దిస్ సబ్స్క్రైబర్ బేస్, నువ్వు మిగతా ఇన్సెంటివ్స్, ఓకే నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము, నువ్వు ఇంటికి ఫ్రీగా కొనుక్కోండి, వాడు ఏం కొనాలన్నా కూడా ఆటోమేటిక్లీ మెల్లగా ఈ కామర్స్కి అలవాటు అవుతాడు. సో దిస్ ఈజ్ వేర్ దే మేక్ మనీ. అండ్ ద కైండ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దట్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద ఓవరాల్ బిజినెస్లో ఇది జంప్ చేయడం వాళ్ళకి అసలు 5 crores, 10 crores, 20 crores అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ నాట్ లైక్ ఈ సినిమాలోనే నాకు ఎంత డబ్బులు ఎంత పెట్టాను ఎంత వచ్చింది అనేది ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్లో లేరు వాళ్ళు. లేకపోతే ఇండియాలో సినిమాల మీద ఎంత పెట్టాము, ఇయర్ ఎంత వచ్చింది అనేది అలా ఉండదు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లెట్స్ గ్రో ద సబ్స్క్రైబర్ బేస్, లెట్స్ గెట్ దెమ్ టు ద ఈ-కామర్స్. ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఒక రంగస్థలం అనే సినిమా తీసుకున్నారు, దాని పీరియడ్ ఎంతో ఉంటుంది. సపోజ్ 10 years, 5 years, 10 years, whatever లైసెన్స్ బట్టాలని చెప్పండి ఉంటుంది. ఆ 5 yearsలో అంత అమౌంట్ వాళ్ళు గ్రాప్ చేయగలరా? That's what I'm telling you. They don't look at it that way. They only look at like how much are we spending, how many customers am I getting, how many subscribers am I getting, how much e-commerce business I'm doing through them. వాళ్ళని మిగతా బేసిక్గా లాంగ్ టర్మ్లో మొత్తం రిలయన్స్ జియో అండ్ సింపుల్ లాజిక్ బిగినింగ్లో లాంచ్ చేస్తాను డేటా ఫ్రీ అన్నాడు. ఫ్రీ డేటాలో నీకు ఏం డబ్బులు వస్తాయి? సో దే ట్రై టు సెల్ సర్వీసెస్ త్రూ దాట్. దే గెట్ ఇంటూ, ఇప్పుడు రిలయన్స్ వాడు నెక్స్ట్ ఫైబర్ నెట్లో కూడా ఈజ్ గెటింగ్ ఇంటూ ఇట్. రిలయన్స్ ఫైబర్ నెట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి మీకు ఫైబర్ నెట్ కనెక్షన్లు చీపెస్ట్ అంటే చీప్గా పడేసి, ఇంకా ఎట్లాడితే ఫ్రీగా పడేసి, స్మార్ట్ టీవీలు కూడా ఇంటికి ఇచ్చేస్తాను ఫ్రీగా అని అన్నాడు అనుకోండి, విచ్ మైట్ హ్యాపెన్ సూన్. నీకు ఇంకా ఎలా డబ్బులు వస్తుందంటే రాదు. That's not how you make money. But there are other ways of making. Once you get the subscribers,
దాని తర్వాత ఇట్స్ లైక్ ఏదైనా కొత్త షాప్ పెట్టినప్పుడు ఫస్ట్లో సేల్స్ పెడతారు చూడండి, ఆ టైప్లో ఇది కూడా అంతే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓన్లీ థింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ ఎనార్మస్ సైజ్ బిజినెస్ మోడల్స్ పెద్ద అవ్వడం వల్ల ఈ పెద్ద పెద్ద రిస్క్లన్నీ కూడా తీసుకుంటుంటారు. అట్లా అంతమించి ఇంకేం లేదు. అండ్ ఈ డౌన్లోడ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అంట. ఇప్పుడు అమెజాన్ అయినా నెట్ఫ్లిక్స్ అయినా సినిమాలు దాంట్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. డౌన్లోడ్ లేకపోతే ప్లే చేస్తుంటే రికార్డ్ చేసుకోవడాలు, ఐ మీన్ లైక్ దెర్ ఇస్ వేస్. పైరసీ అనేది ఇట్స్ ఎ ప్రాబ్లమ్. ఐ మీన్ ఫర్ ఇట్స్ బీన్ దేర్. మనం పుట్టకముందు నుంచి ఎప్పటి నుంచినా ఉండే ప్రాబ్లమే అది. అప్పుడు డివిడీలు పైరసీ ఉండేది, దొంగ డివిడీలు ఉండేటివి, తర్వాత నీకు డౌన్లోడ్స్ వచ్చేటివి, ఇంటర్నెట్లో పైరసీ అనేది రకరకాలుగా ఉన్నాయి. సో ఆ ఫైటే ఇదే రెండు నడుస్తూనే ఉంటాయి. అది వేరే, ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, అది ఓకే. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో టూ మచ్ కంటెంట్ అయిపోయి మనము ఇలా అమెజాన్కి నెట్ఫ్లిక్స్ దానికి షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ చాలా బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏముండదు. బట్ ఇక్కడ కూడా అదే చెత్త తయారయ్యే ప్రమాదం ఉంది. బోర్డ్ అన్ని ఛానల్స్ ఇంకా అమెజాన్ లాగానే ఇక్కడ కంటెంట్ టూ మచ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉందా? అంత ఏముండదని అంటే ఇప్పుడు రైట్ నౌ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాంటెంట్ పెరిగిపోయింది అనేది ఇది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఏది కావాలా ఆ డిస్కవరబిలిటీ అనే కాంటెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ వాళ్ళకి సప్లై చేయడము, లేకపోతే రికమెండేషన్ ఇంజిన్స్ బిల్డ్ చేయడము. అంటే నువ్వు ఈ సినిమా చూసావు కాబట్టి నీకు ఈ సినిమా నచ్చుద్ది చూడు అనే టైప్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ రికమెండేషన్ ఇంజిన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి, టెక్నాలజీ బేస్డ్. మనం చూసేదాన్ని బట్టి మనం లాగిన్ అవుతూనే మనకి డిఫరెంట్ సినిమాలు వస్తాయి. సినిమాలే కాకుండా మీరు ఇంకా గమనిస్తున్న సేమ్ మూవీకి డిఫరెంట్ థంబ్నెయిల్స్ కూడా వస్తుంటాయి. నువ్వు చూసే విధానాన్ని బట్టి, నువ్వు దీంట్లో చూస్తే ఫోన్లో చూస్తే ఒకటి, కంప్యూటర్లో చూస్తే ఒక రకంగా, లేకపోతే టెలివిజన్లో స్మార్ట్ టీవీలో చూస్తే ఒక రకంగా ఈ టైప్లో. సో అట్లా దట్స్ మోర్ ఆఫ్ దేర్ టెక్నాలజీ బేస్డ్ రికమెండేషన్స్ ఇంజిన్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్లీనింగ్ అప్ ఆఫ్ ట్రాషీ కాంటెంట్ అండ్ ఆల్ దట్ అనేది ఉంటుంది. బట్ కంపేర్డ్ టు యూట్యూబ్ విచ్ జస్ట్ గ్రూ ఫ్రమ్ నథింగ్, ఏదో వాళ్ళకి మొత్తం అందరికి వదిలేసేసి నువ్వు ఎవరన్నా డంప్ చేసుకునే టైప్లో వదిలేసిన అది గ్రో అయిన మోడల్ వేరు. ఇప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్లో లైక్ అరౌండ్ 8+ years ఆఫ్ యూట్యూబ్స్ ఎగ్జిస్టెన్స్లో whatever lessons YouTube has learned, obviously you learn certain lessons over a period of time because this business model was not there before. సో అవన్నీ కూడా వీళ్ళు డెఫినెట్లీ దే ట్రై టు ఇంప్లిమెంట్. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అమెజాన్ వాడు దే ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్స్ టు ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ టు అప్లోడ్ కాంటెంట్. దే ఆర్ ఓన్లీ గివింగ్ అప్రూవల్స్ టు సర్టెన్ పీపుల్ టు వర్క్ విత్ దెమ్. అండ్ అక్కడ కూడా ఏంటి, ఓన్లీ సర్టెన్ టైప్ ఆఫ్ కాంటెంట్, ఓన్లీ మూవీస్, ఓన్లీ గుడ్ మూవీస్ అన్నట్టు మొదలు పెడుతున్నారు. అది అమెజాన్. ఫేస్బుక్ కూడా ఏంటి, దే హ్యావ్ సర్టన్ క్రైటీరియా ఆఫ్ సర్టన్ నెంబర్ ఆఫ్ లైక్స్, సర్టన్ నెంబర్ ఆఫ్ వాచ్ టైమ్, ఇట్లా ఉన్న వాళ్ళకే అది గ్రీన్ లైట్ చేసి వైట్ లిస్ట్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు మానిటైజ్ ద కాంటెంట్. సో దే ఆర్ టేకింగ్ సమ్ ప్రికాషన్స్, బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ లైక్ నాకు నచ్చిన కాంటెంట్ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చిన కాంటెంట్ నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ క్రైటీరియా రైట్. సో అమెజాన్ వాళ్ళు ఈ యూట్యూబ్ లాగా చేస్తున్నారన్నారు కదా ఇంతకుముందు, అలాగే యూట్యూబ్ వాళ్ళు ఓటీటీకి వస్తున్నారు. దే మైట్ గెట్ ఇన్ టు ఇట్. నా ఒపీనియన్లో దే విల్ గెట్ ఇన్ టు ఇట్, బట్ ఎప్పుడు ఏమనేది నాట్ రైట్ నౌ. బట్ ఎలా ఏంటనేది చూడాలి, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యూట్యూబ్ మధ్యలో స్టూడియోస్ అని చెప్పేసి స్టార్ట్ చేసి లాట్ ఆఫ్ క్రియేటర్ వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నా విల్ గివ్ యూ ఫండ్స్ అని చెప్పి చాలా వరకు డబ్బులు ఇచ్చి కాంటెంట్ క్రియేట్ చేయించింది ఫర్ ద ప్లాట్ఫామ్. నాట్ లైక్ దే వర్ నాట్ లైసెన్సింగ్ ద కాంటెంట్, దే వర్ జస్ట్ హెల్పింగ్ క్రియేటర్స్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ కాంటెంట్. అండ్ వాళ్ళకి దే హ్యావ్ ఎ స్టూడియో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ, వేర్ యూ యాక్చువల్లీ కెన్ గో అండ్ క్రియేట్ కాంటెంట్ ఇన్ దర్ ల్యాబ్ అండ్ ఆల్ దట్. సో దే ప్రొవైడ్ యూ ద స్టూడియో ఫెసిలిటీస్. They'll even give you some kind of funding to create content and all that. Okay. So they are encouraging people to create content for their platform. Okay. So that, like say, at the end of the day, they want their platform to be successful. That's the key. Okay. అండ్ ఈ శాటిలైట్స్ రైట్స్ లాగానేనా ఇది అమెజాన్ అన్నది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది? అంటే ఏంటి, ఒక సినిమా రిలీజ్ బిఫోర్ మాట్లాడుకుంటే ఒక రకంగా, సినిమా రిలీజ్ అయినాక హిట్ అయి ఫ్లాప్. ఇట్స్ లైక్ అంటే జనరలీ ఇట్స్ బిజినెస్ డీల్స్ రైట్. ఇట్స్ లైక్ నెగోషియేషన్స్. నీకు ముందు ఇట్స్ లైక్ థియేటర్కల్ రైట్స్ కొనేది కానీ నీకు ఆడియో ఏదైనా కూడా అమెజాన్కి వచ్చేవన్నీ బిఫోర్ రిలీజే ఉంటాయి కదా, ఆఫ్టర్ రిలీజ్ అనే చాలా కొన్ని సినిమాలు. ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ కూడా కొన్ని సినిమాలు కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RX-100 కానీ ఇట్లాంటి సినిమాలు రిలీజ్కి ముందు అది కొనే అంత పెద్ద సినిమా కాదు. రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతానే ఆటోమేటిక్లీ దే డూ వాంట్ దట్ ఫిల్మ్. సో అట్లా దే డూ బై ఫిల్మ్స్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ డెసిషన్. లైక్ ఓకే, ఇస్ ఇట్ గుడ్ నౌ? సో ఇట్స్ లైక్ ఓకే, అవైలబిలిటీ ఉంది, తీసుకుంటే బాగుంటుంది.
సో ఆ కైండ్ ఆఫ్ క్రైటీరియా. శాటిలైట్ పరిస్థితికి వస్తే రిలీజ్ అయినాక హిట్ అయితే దాని ప్రైస్ సేమ్ కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఎక్కడైనా అంతే కదా, ఇట్స్ బిజినెస్ అంత మంచి. అండ్ మీరు ఈ మధ్య వెబ్ సిరీస్ మీరు కూడా స్టార్ట్ చేశారు కదా, దేనికోసం చేస్తున్నారు మీరు? వీఆర్ అంటే మనం ఫస్ట్ యూట్యూబ్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాము. వీ హ్యావ్ అవర్ ఓన్ స్మాల్ స్టూడియోస్ వేర్ లైక్ వీ ప్రొడ్యూస్ అవర్ ఓన్ కాంటెంట్ అండ్ ఆల్. తర్వాత వీ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ ప్లస్. అండ్ నా చిన్నవి కపుల్ ఆఫ్ స్మాల్ వెబ్ సిరీస్లు తీసుకెళ్ళి ఒకటి మనం వ్యూకి ఇచ్చాం, ఒకటి సోనీ లివ్కి ఇచ్చాం, అండ్ ఇంకొక 2 ప్రొడ్యూస్ చేసేసి వీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు ఫ్యూ అదర్ ప్లాట్ఫామ్స్. ఒకటి ఎప్కి, ఒకటి వీఆర్ అన్ ద ప్రాసెస్ రైట్ నౌ. భజన బ్యాచ్ అని మారుతి దీని మీద ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఎప్కి ఇట్స్ ఆల్మోస్ట్ డన్ నౌ. And there are few others that I can't reveal the names, but we have submitted different series to different platforms. We're working with some of the existing successful film directors also. For example, Mahito, Yatra director Mahito, we're working on something, and we're working with few others. So it's like, indeed, all of them are at different level, different budgets. Okay. Like anywhere from 1 crore to 15 crores per series. So it's like that's the wide range that we're working in. అండ్ బయట వాళ్ళు ఎవరైనా క్వాలిటీగా వెబ్ సిరీస్ తీసుకొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ప్లాట్ఫామ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్, దెన్ దే కన్సిడర్ దట్ యాజ్ లైక్ ఒక సినిమా కాంటెంట్ కొంటున్నట్టు ఒక సర్టన్ బడ్జెట్ రేంజ్లో తీసుకుంటారు. బట్ కొద్ది హై రేంజ్ బడ్జెట్స్ అనే టైప్లో కంటే దే వుడ్ ప్రిఫర్ టు బీ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్. They don't want like crores పెట్టేసేసి తీసుకొచ్చేస్తేనా, అది ఇట్స్ వెరీ రేర్లీ దట్ దే గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ బై ఇట్, unless you are a big name director, unless the content is really really good. Obviously there will be exceptions, but in general anything above certain, like anything above a crore or to something like that, if you are trying to produce a series in ఆ kind of budgets తో చేద్దామని అనుకుంటే మాత్రం 100% they want to be part of this process from the beginning. So you submit a synopsis or proposal ఒకటి ఇస్తూ, whatever details, story arc, character arcs, ఇదంతా episode wise details అంతా, then they kind of get involved. If they like it, then they'll get into script development process. You go through that and then you go through the next production and all that. And even budgets also, they'll release it in phases and all this. So they want to be part of this process. Rather than like crores పెట్టి తీసుకొస్తామంటే దే లుక్ అట్ లైక్ ఎ ఫిల్మ్. ఇఫ్ దే లైక్ ఇట్ they'll take it, otherwise they'll say fine, bye. వాళ్ళు సపోజ్ లిమిటెడ్ బడ్జెట్లో మంచి క్వాలిటీగా తీసి ఉంటే మిమ్మల్ని అప్రోచ్, then yeah, of course we can definitely look into that. అండ్ దీంట్లోనే శాటిలైట్ ఫినిష్ చేద్దాం సార్. అండ్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఒకలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? Obviously the kind of it's shifting towards digital now, the kind of overall focus, which is why ఇప్పుడు కాంటెంట్ ఉన్న ప్రతి మీడియా హౌస్ లైక్ టెలివిజన్ ఛానల్స్ కానీ, ఈటీవీ కానీ, సన్ నెట్వర్క్ కానీ, జీ కానీ, స్టార్ నెట్వర్క్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేర్ లైక్ సినిమా రైట్స్ మొత్తం కొన్న తర్వాత స్లోలీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ దాట్. ఇప్పుడు ఇందాక అన్నట్టు రిలయన్స్ జియో సెల్ ఫోన్ డేటా అదంతా రిలీజ్, ఆ కైండ్ ఆఫ్ మెథడ్ ఫైబర్ నెట్కి ఇంటికి ఇచ్చే ఇంటర్నెట్ కనెక్షన్కి మొదలు పెట్టాడంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ కాంటెంట్ త్రూ స్మార్ట్ టీవీస్. ఆ స్మార్ట్ టీవీ ట్రాన్సిషన్ కూడా ఎవరో ఒకరు వచ్చి మేబీ రిలయన్స్ వాళ్ళే కూడా వచ్చేసేసి మీ పాత డబ్బా టీవీలు ఇచ్చేసేయండి, నేను స్మార్ట్ టీవీలు ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, విచ్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కడు విల్ స్మార్ట్ టీవీలు పెట్టుకునేసేసి యూట్యూబ్లో అవి ఇవి చూడడం మొదలు పెడతారు, రైట్? సినిమాలు కూడా అక్కడే చూడడం మొదలు పెడతారు. సో నువ్వు సడన్గా దట్ ట్రాన్స్మిషన్, దాని ద్వారా వెళ్ళే రైట్స్ అన్ని డిజిటల్ రైట్స్. టెలివిజన్లో నీకు కేబుల్ ద్వారానో డిష్ నెట్వర్క్ ద్వారా వచ్చేది శాటిలైట్ రైట్స్, ఇంటర్నెట్ ద్వారా వస్తే డిజిటల్ రైట్స్. సో ఆటోమేటిక్గా దీనికి పే చేసి లైక్ శాటిలైట్ రైట్స్కి పే చేసే అమౌంట్ తగ్గిపోద్ది, యూసేజ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డిజిటల్కి వచ్చేస్తుంది. డిజిటల్లో రకరకాల అడ్వాంటేజెస్ కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చూడవచ్చు, ఎలా కావాలంటే అలా చూడవచ్చు, మధ్యలో పాజ్ చేసుకోవచ్చు, రివైండ్ చేయొచ్చు. టెలివిజన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఆఫ్ కోర్స్ ఈ డివిఆర్లు అవి ఉన్నా కూడా ఇట్స్ నాట్ ద సేమ్. సో బికాస్ ఆఫ్ దట్ అందరూ కూడా దీనికి మెథడాలకి వచ్చేస్తారు. ఇది ఆ వ్యూయింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. అండ్ అందరూ స్మార్ట్ టీవీస్కి, స్మార్ట్ డివైజెస్ నుంచి కాంటెంట్ కన్జంప్షన్ అనేది ఎప్పుడైతే మొదలైపోద్దో టెలివిజన్ రైట్స్ ఇంకా ఆటోమేటిక్గా రేట్స్ పడిపోతాయి కదా. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ దిస్ మీడియా కంపెనీ దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ అండ్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ప్లేస్.
అండ్ అందుకనే డిజిటల్ డివిజన్స్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసుకొని దట్స్ వై వీ హ్యావ్ సో మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఈరోస్, వ్యూ, టైమ్స్ నౌ, సోనీ లివ్, ఈటీవీ విన్, Z5, Sun Next, Applause Media, Woot. I mean, you can just go on and on. So many of them. That's it. అంటే ఈ లెక్కన టీవీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? టీవీ అనేది అంటే టీవీ ఇండస్ట్రీ అనేది ఐ వుడ్ ఇట్స్ నాట్ ద రైట్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ దట్ సేమ్ కాంటెంట్ని కన్జంప్షన్ చేసే విధానం మారుద్ది. ఇప్పటిదాకా ఏంటంటే నీకు శాటిలైట్ ద్వారా వచ్చి నీ కేబుల్ ద్వారా వైర్ల ద్వారా వచ్చి చూస్తున్నావు, ఇంకా ఇంటర్నెట్ ద్వారా వచ్చి చూస్తావు. సో టీవీ విల్ స్టిల్ బీ ఏ టీవీ. ఓన్లీ థింగ్ ఈజ్ నౌ యూ హ్యావ్ ఎ స్మార్ట్ టీవీ. సో కంప్యూటర్కి, టీవీకి, నీ ఫోన్కి తేడా లేదు. ఇప్పుడంతా అన్నీ కలిసి ఒకటైపోతాయి బేసిక్గా. ఇప్పుడు టెలివిజన్ ఛానల్ తీసుకుంటే వాట్ ఈస్ దేర్, ఒక 2 పార్ట్స్. ఒకటేమో టెక్నాలజీ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద కాంటెంట్, ఇదంతా ఒకటి. ఇంకోటేమో కాంటెంట్, నువ్వు ఏది ప్రొడ్యూస్ చేస్తున్నావు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, షోస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే నువ్వు కాంటెంట్ అండ్ ట్రాన్స్మిషన్ మెకానిజం. ఇప్పుడు నీకు చేంజ్ అవుతున్నదంతా కూడా ట్రాన్స్మిషన్ మెకానిజం. శాటిలైట్ ద్వారా వెళ్లకుండా నౌ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ డిజిటల్ మీన్స్. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నథింగ్ వుడ్ చేంజ్. ఎస్, ఓకే సార్. ఇది అమెజాన్ అండి. ఈ ఓటీటీ టాపిక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఓవర్సీస్ బిజినెస్ గురించి వెళ్దాం మనం. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓవర్సీస్. చాలామందికి ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ బేసిక్ డౌట్స్ కొన్ని ఉంటాయి ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి. అవి తెలుసుకునే ముందు అసలు మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు ఓవర్సీస్లోకి ఎట్లా వచ్చారు? ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వచ్చారు అంటే నీకు తెలుసు, బట్ జనరల్గా ఏంటంటే నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ. యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేసి అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇన్ సిలికాన్ వ్యాలీ అండ్ న్యూయార్క్ అండ్ ఆల్ దాట్. ఈ మధ్యలో ఫ్రెండ్ రాజ్ కుమార్ అందరికి చాలామంది తెలిసి ఉంటుంది, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అందరికీ, నీకు కూడా తెలుసు. సో తను దే ఆల్ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ క్యాడ్ ఎంటర్టైన్మెంట్, KAD ఎంటర్టైన్మెంట్ అని ఒక DVD VCDs ఈ మీడియా బిజినెస్లోకి దిగారు అనమాట. అండ్ దే నీడెడ్ సమ్ హెల్ప్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బిజినెస్ ఇన్ US. They already started with somebody else and అది ఎక్కడో ట్రబుల్స్లోకి వెళ్ళిన తర్వాత they wanted some help. So they approached their chartered accountant. It was like he was my uncle, ప్రసాద్ గారు అని చెప్పేసి, మా ప్రసాద్ అన్న అనేసి మా అంకుల్ పక్కన ఉన్నాడు. తను కలిసిన తర్వాత ఒక యూఎస్లో హెల్ప్ కావాలండి అంటే తను హీ అప్రోచ్డ్ హిస్ బ్రదర్ ఇన్ లా హూ ఇస్ అగైన్ మై డిస్టెంట్ రిలేటివ్. సో దెన్ లైక్ మదన్ అని అతను హీ అప్రోచ్డ్ మీ to get involved in this. So we kind of started helping them in the beginning, very beginning lo. And I was doing my master ante sir IT lo unnanu, New York lo very IT company lo principal engineer ga job chestu parallel ga help cheyadam. I was trying to help them little bit. Kabate nenu 94 లో యూఎస్కి వెళ్ళినప్పటి నుంచి 2000 దిస్ హ్యాపెండ్ ఇన్ 2002 వరకు అసలు మనం తెలుగు సినిమాలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్, అసలు ఆ ప్రపంచంలో కూడా లేము. అండ్ ఆల్సో అప్పుడు ఇంతగా యాక్సెస్ కూడా లేదు ఇండియన్ కాంటెంట్, తెలుగు మూవీస్కి కానీ వీటన్నిటికీ కూడా యూఎస్లో. సో వీఆర్ కంప్లీట్లీ ఇన్ అవర్ ఓన్ వరల్డ్. దీంట్లో స్లోగా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి వీ స్టార్టెడ్ హెల్పింగ్ దమ్. అండ్ ఒక 2 to 3 years అంటే 2002 నుంచి 2005 దాకా I try to help him like in parallelly along with my IT job and all that. 2005లో I quit my job full time and got into this business. అప్పటికే ఓన్లీ DVD VCDలు ఎక్కువ ఫోకస్ ఉండేది వాళ్ళది. దెన్ KAD ఎంటర్టైన్మెంట్ that was that. And DVD VCDలో ఫోకస్ ఎక్కువ ఉండేది. బట్ దెన్ ఆఫ్టర్ I got involved we started focusing more on the movie distribution also in the overseas market. That was the దోస్ వర్ ద టైమ్స్. అంటే చాలా వరకు సినిమాలు సెకండ్ వీక్ ఇక్కడ రిలీజ్ అయిన 2 weeks తర్వాత 3 weeks తర్వాత ఏదో 1-2 ప్రింట్లు తీసుకొచ్చి యూఎస్లో రిలీజ్ చేయడం ఇలా ఉండేది బేసికలీ ఇన్ 2001-2002 వరకు. డైరెక్ట్ రిలీజెస్ అనేది చాలా అసలు ఆల్మోస్ట్ నిల్ అప్పట్లో. వన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వ్ బికాజ్ నాకు ఆల్రెడీ ఐటీ ఒక మంచి సక్సెస్ఫుల్ జాబ్ ప్రిన్సిపల్ ఇంజనీర్గా ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉండడం వల్ల అన్లెస్ ఆ స్కేల్కి తగ్గట్టు బిజినెస్ ఉంటే తప్ప యూ కాంట్ గెట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ట్రాన్సిషన్ కానీ డజంట్ వర్క్ అనే ఉద్దేశంతో ఓన్లీ DVDs VCDs అయితే కుదరదు, లెట్స్ గెట్ ఇన్వాల్వ్ బిగ్ టైమ్ ఇన్ టు ఓవర్సీస్ బిజినెస్, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు పొటెన్షియల్ కూడా బాగుంది. సో లెట్స్ ట్రై ఇట్ అండ్ ఫ్యూచర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ గోనా టేక్ ఆఫ్, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి మొదలుపెట్టి ఫస్ట్ మూవీ జానీతో, పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమాతో స్టార్ట్ చేసాం అనమాట. దట్స్ హౌ వి గాట్ ఇంటు ద మూవీ డిస్ట్రిబ్యూషన్.
ఫస్ట్ అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనీ పే చేసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కొని రిలీజ్ చేయడం అనేది మేజర్గా స్టార్ట్ అయింది విత్ అస్ ఓన్లీ. దట్ వాజ్ అంటిల్ దెన్ అంత పెద్ద మార్కెట్ కాదు అప్పట్లో. ఈవెన్ జానీ అనేది ఒక రకంగా ఫెయిల్యూర్ అయినా కూడా ఇట్ డెడ్ అమేజింగ్ బిజినెస్ ఇన్ యూఎస్ బికాజ్ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ కానీ రిలీజ్ కానీ చేయడం, ప్లస్ ఆ క్రేజ్ కూడా అలా ఉంది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో, బికాజ్ ఇట్ వాస్ జస్ట్ ఆఫ్టర్ ఖుషి అండ్ that was his first direction. So ఆ రకంగా అలా we got into the movie distribution. So that was the journey, and then we released almost more than 100 to 150 films overseas distribution చేసాం between 2002 to 2008, 9 and all that. Anyway, yeah, that's how we got into that. ఇప్పటి వరకు మీకు బాగా ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమా ఏది, లాస్ అంటే ప్రాఫిట్లు లాస్ అనేది ఆ రోజుల్లో ఇంత నంబర్స్ లేవండి. అంటే వెన్ వీ వర్ డూయింగ్ మూవీస్ ఇట్స్ లైక్ సినిమా పోయిందంటే ఒక 20 లక్షలు పోయేది, వచ్చిందంటేనే ఒక 20 to 50 lakhs వచ్చేది. ఈ టైప్లో ఉండేది తప్ప పెద్ద పెద్ద సినిమాలకు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద సినిమాలన్నీ చేసాం ఆ రోజుల్లో. ఠాగూర్ చేసాం, స్టాలిన్ చేసాం, జై చిరంజీవి చేసాం, అవన్నీ మనమే రిలీజ్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు 5-6 సినిమాలు జానీ నుంచి గుడుమా, శంకర్, బాలు కంటిన్యూస్గా చేసాం ఆ టైంలో. సేమ్ థింగ్ విత్ నాగార్జున గారివి, రామ్దాస్ చేసాం, సూపర్, మెనీ అదర్ మూవీస్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. కానీ అట్లా అనుకుంటేనా శేఖర్ కమ్ముల ఆనంద్ మూవీ ఫస్ట్ అయితేనా యూఎస్లో రిలీజ్ చేసి, అంటే ఇక్కడతో పాటు ఫస్ట్ టైం కామన్ ఫ్రెండ్ ద్వారా మనోహర్ అండ్ శంకర్ బండి అని వాళ్ళ ద్వారా కనెక్షన్స్ ద్వారా ఆ సినిమాని మనం అక్కడ రిలీజ్ చేయడం. వాళ్ళు ఇక్కడ పాపం ఆల్మోస్ట్ 1 year దాకా వెయిట్ చేశారు సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి. దే వర్ వెయిటింగ్ అనమాట టు ఫైండ్ ద రైట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆల్ దాట్. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇంట్రడక్షన్ అవ్వడము, రిలీజ్ చేయడం. సో ఇట్లా ఏంటంటే దే వర్ లైక్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఆల్మోస్ట్ 100 to 150 ఫిల్మ్స్ చేసాము. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, దర్ ఆర్ మెనీ ఫిల్మ్స్. ఇంకా లేకపోతే మహేష్ బాబు తీసుకుంటే సైనికుడు, ఈ టైప్లో మూవీస్. ప్రాఫిట్స్ లాస్ అనేది కరెక్ట్ నంబర్లు గుర్తులేవు, కానీ దేర్ ఆర్ బిగ్ ఫిల్మ్స్. ఆల్మోస్ట్ అందరు హీరోలు అన్నీ చేశాం కదా. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఓవరాల్గా ఉండేది. మీకు మేజర్ నష్టం తీసుకొచ్చింది కూడా పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటా. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో అంత డబ్బులు లేదండి. సర్దార్ గబ్బర్ సింగ్, ఐ థింక్ సర్దార్ గబ్బర్ సింగ్ అది రీసెంట్ మూవీ, అది ఇప్పుడు ఈ మధ్య. అంటే వీ డిస్ట్రిబ్యూటెడ్ దట్ త్రూ ఈరోస్ కలిసి చేసాము. దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ సమ్ మూవీస్ లైక్ ప్రాఫిట్స్ లాస్లో లెక్కలేసేది కాదండి. దెర్ ఆర్ సర్టన్ ఎక్స్పీరియన్సెస్ యూ డూ ఇట్ విత్, అండ్ ఆల్సో సీ యూ హోప్ ఫర్ ద బెస్ట్. యూ ఆల్వేస్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ తీసేవాళ్ళు కానీ, రిలీజ్ చేసేవాళ్ళు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ అందరూ కూడా యూ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ గెట్ ఇన్ వాట్. అండ్ నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ సమ్ టైమ్స్. వాళ్ళ చేతుల్లో కూడా ఉండేది కాదు. అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ బ్లేమ్ ఎనీ వన్, రైట్? మనం ఇంట్రెస్ట్ ఉండే దిగాము సినిమా, హిట్ అయింటేనా మనమే క్రెడిట్ బెనిఫిట్స్ పొందేవాళ్ళం. సో ఐ డోంట్ రియలీ సీ ఎ ప్రాబ్లమ్. అండ్ ఎలాంటి సినిమాలు ఓవర్సీస్ బిజినెస్కి ప్రిఫరబుల్? అంటే బిగినింగ్ స్టేజెస్లో అయితే మనకి ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఎక్కువ ఉండదు. లైక్ అంటే రామ్ కామ్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ స్టోరీ లైన్స్ కావచ్చు. బేసికలీ ఏ సెంటర్ ఫిల్మ్స్ అంటారు చూడండి, మన ఫిల్మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏబీసీ సెంటర్ ఫిల్మ్స్ అన్నట్టు. ఏ సెంటర్ ఫిల్మ్స్ ఆర్ ద వన్స్ విచ్ డూ రియలీ వెల్ ఇన్ యూఎస్. ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అలానే ఉంది. ప్లస్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఈ రకమైన ఆర్ అనుకోకుండా ఒకరోజు, శేఖర్, చందు ఎల్లటి టైప్లో, ఆర్ అయితే ఇట్లాంటి సినిమాలు దే డిడ్ అమేజింగ్ బిజినెస్ ఇన్ యూఎస్ అండి అసలు కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్ అప్పట్లో. మెయిన్లీ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ చూడడం అదంతా కూడా. కాకపోతే స్టార్ కాస్ట్ ఉన్న ఫిల్మ్స్ ఆటోమేటిక్లీ దే హ్యావ్ ద ఓపెనింగ్స్ అనేవి ఒక రేంజ్లో వచ్చేస్తాయి. ఫస్ట్ డే ఎనీవే నంబర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద స్టార్ కాస్ట్. సెకండ్ డే ఆన్వర్డ్స్ ఇట్స్ ఆల్ ఈ కైండ్ ఆఫ్ కొద్దిగా అర్బన్ ఫీల్ ఉన్న ఫిల్మ్స్, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్న ఫిల్మ్స్ దే డెఫినెట్లీ డూ వెల్ ఇన్ ద ఓవర్సీస్ మార్కెట్స్. ఇక్కడ ఏ సెంటర్లో బాగా ఆడుతున్నాయంటే యూఎస్లో బాగా ఆడుతున్నట్టు. దట్స్ హౌ ఇట్ ఈస్. అక్కడ ఏంటి మన తెలుగుకున్నట్టు అదర్ రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుందా? మలయాళం సేమ్ కదా, సేమ్ రైట్. బట్ కాకపోతే ఫర్ ఎ వైల్ తెలుగుకు ఉన్నంత మార్కెట్ నో అదర్ రీజనల్ ఫిల్మ్స్ హ్యాడ్. తమిళ్, కన్నడ, మలయాళం అనేది ఇట్ వాజ్ లైక్ నథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓన్లీ తెలుగే మనం అంత అగ్రెసివ్గా వెళ్ళిపోయాంలేండి. యాక్చువల్లీ ఈవెన్ బాలీవుడ్తో కంపేర్ చేసుకున్నాను. నో బాలీవుడ్ ఇస్ బిగ్. బాలీవుడ్లో కూడా ఆ యష్ రాజ్ ఫిల్మ్స్ ఏవైతే ఆ ఫేజ్లో వచ్చాయో, షారూక్ ఖాన్ ఫిల్మ్స్ అంతా కూడా ఆ పర్టికులర్ 2002 ఆ టైంలో
దోస్ మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్. దట్ ఈస్ వై వాళ్ళ హిందీ ఇండస్ట్రీనే దే స్టార్టెడ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ ద ఎన్ఆర్ఐ నంబర్స్. దట్స్ ఆల్. లైక్ వాళ్ళు అసలు రూరల్ క్రౌడ్ సినిమాలు తీయడం అనేది ఆపేశారు బేసిక్గా చాలా వరకు, విచ్ ఈస్ వన్ భోజ్పురి ఫిల్మ్ ఇండస్ట్రీ పైకి రావడం ఇవంతా కూడా, ఎందుకంటే రూరల్ అర్బన్ దీనికోసం. దట్ ఈస్ వై మన సౌత్ సినిమాలు డబ్ చేసినవన్నీ కూడా అక్కడ ఒక రేంజ్లో ఆడుతుంటాయి. ఇది పర్టికులర్ యాక్షన్ ఫిల్మ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు హిందీ వాళ్ళు ఎవడన్నా కొనాలి అంటేనా ఫైట్లు ఎన్ని ఉన్నాయని అడుగుతారు. దట్స్ హౌ ఇట్ ఈస్ డబ్బింగ్ రిలీజ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దాట్. ఎందుకంటే హిందీ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ హ్యావ్ స్టాప్, బాలీవుడ్ హ్యాస్ స్టాప్ మేకింగ్ లైక్ ఈ రూరల్ మసాలా మూవీస్ అండ్ ఆల్ దాట్ బికాస్ ఆఫ్ ద ఓవర్సీస్ నంబర్స్ అప్పట్లో. ఇప్పుడు ఇంకా నౌ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అట్లా బట్ కంపేర్ టు బాలీవుడ్, హైదరాబాద్ సరే మన టాలీవుడ్ అంత ఇది కాదు కానీ, బట్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ మార్కెట్స్, తెలుగు వాజ్ వెరీ బిగ్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఐ బిలీవ్ ఈవెన్ నౌ కంపేర్ టు తమిళ్, మలయాళం ఆర్ ఎనీ ఆఫ్ దెమ్, తెలుగు ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ యూఎస్ అండి. బట్ కాకపోతే తమిళ్ హ్యాస్ అవుట్ సైడ్ మార్కెట్స్ ఆల్సో కదా. ఇప్పుడు తెలుగు అనుకోండి, నెంబర్ 1 మార్కెట్ 80% ఆఫ్ ద ఓవర్సీస్ మార్కెట్ ఈజ్ ఫ్రమ్ యూఎస్. ఇంకొక 20%, 10 to 20% డిపెండింగ్ ఆన్ ద హీరో అండ్ ఆల్ దాట్, స్టార్ కాస్ట్ అండ్ ఆల్ దాట్. నీకు ఇప్పుడు గల్ఫ్ మార్కెట్స్ అని, యూకే అని, తర్వాత సింగపూర్, అండ్ దెన్ సింగపూర్, మలేషియా, అండ్ దెన్ యూ హ్యావ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. దీస్ ఆర్ ద ఇంత ఉన్న మార్కెట్స్. There are many other countries where we do release. For example, Sardar Gabbar Singh at almost 48 countries or so that we released in, like South American markets, African countries and all that. But major markets ఇవే. తమిళ్కి వచ్చేసరికి యూఎస్లో ఎంత మార్కెట్ ఉంటుందో ఆల్మోస్ట్ ఈక్వలెంట్ మార్కెట్ కెనడాలో ఉంటుందండి. కెనడాలో ఒక టొరంటోలో ఉంటుంది. జస్ట్ లైక్ సచ్ బిగ్ తమిళ్ పాపులేషన్ దే. అండ్ దే హ్యావ్ ద సిమిలర్ మార్కెట్స్ ఇన్ మలేషియా, సింగపూర్, యూకే. సో తమిళ్కి ఓవర్సీస్ ఎంటైర్ ఓవర్సీస్ తీసుకుంటే తమిళ్ ఈజ్ రియలీ బిగ్ ఇన్ ద సౌత్ ఇండియన్ మార్కెట్. బట్ ఓన్లీ యూఎస్ తీసుకుంటే మాత్రం తెలుగు ఈజ్ నెంబర్ 1 దాంట్లో అసలు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చే వాళ్ళకి సినిమాలు తీస్తున్నారు కానీ మామూలుగా బేసిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా అప్రోచ్ చేయాలి, అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకల్ ఇంకా ఓవర్సీస్ అయితే అసలు దాని గురించి ఐడియా కూడా లేదు చాలామందికి. ఎలా అసలు ఓవర్సీస్ చేయాలంటే ఎలా? అట్లేం లేదంటే ఇప్పుడు యూఎస్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టూ మెనీ ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్స్, రైట్? కాకపోతే పెద్ద సినిమాలు ఎవరున్నా కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ దెమ్సెల్స్ దే విల్ అప్రోచ్ దిస్ ప్రొడ్యూసర్స్. ఏదో ఒక అసోసియేషన్, ఒక లింక్ పెట్టుకుని అనేది ఒకటి ఉంటుంది. సంబడి ఆర్ అదర్ వుడ్ డెఫినెట్లీ అప్రోచ్ దెమ్ డైరెక్ట్లీ. వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ ఫిల్మ్స్, నువ్వు వాళ్ళని అప్రోచ్ అయినా వాళ్ళు నిన్ను అప్రోచ్ అయినా కూడా ఇట్స్ స్టిల్ ద సేమ్ థింగ్. అన్లెస్ ఆ ఫిల్మ్ ఎక్సైట్ అయ్యి వాళ్ళకి యూఎస్ మార్కెట్స్కి, ఓవర్సీస్ మార్కెట్స్కి వర్త్ అని అనిపిస్తే తప్ప నోబడీ వుడ్ షో ఎనీ ఇంట్రెస్ట్. ప్రమోషన్ ద్వారానే తీసుకురావాల్సింది. డెఫినెట్లీ ఫస్ట్ టీజర్లు, ప్రమోషన్స్ ఏవైతే వస్తాయో, ఆడియో రిలీజ్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటిని బట్టి నీకు ఆటోమేటిక్లీ పీపుల్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో దా ఇంట్రెస్ట్ని బట్టి ఆటోమేటిక్లీ దే దెమ్సెల్స్ వుడ్ అప్రోచ్ ప్రొడ్యూసర్స్. ఈ రోజుల్లో అది పెద్ద ఇదే వాళ్ళే అప్రోచ్ ఈ రోజుల్లో అసలు ఆ ప్రాబ్లమే లేదండి. ఎందుకంటే ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దీస్ డిస్ట్రిబ్యూటర్స్ వెన్ దే బై ఫిల్మ్స్ ఫర్ ఓవర్సీస్ రైట్స్, they publish their details in all these Telugu websites, greatandhra.com, idlebrain.com, Telugu 360, Tupaki, Gulti. There are many other websites like that. So వీటన్నిటిలో కూడా ఆర్ 123 తెలుగు కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళ ఫోన్ నంబర్స్, నేమ్స్, సినిమా డీటెయిల్స్ అన్నీ పెట్టి పబ్లిష్ చేస్తారు. సో ప్రొడ్యూసర్స్ హ్యావ్ ఎ గుడ్ ప్రోడక్ట్ ఇన్ దే హ్యాండ్స్ అండ్ దే వాంట్ అప్రోచ్ సమ్వన్, దట్స్ ద ఈజీ వే. యూ జస్ట్ పిక్ ద నంబర్స్ అండ్ కాల్ దెమ్ అండ్ ఆల్. దీస్ డేస్ అసలు ఆ ఇష్యూనే లేదండి. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు అది కొద్దిగా డిఫికల్ట్ ఉండేది కానీ బట్ నాట్ ఎనీమోర్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రోడక్ట్ కదా, సినిమా గురించి కదా. సినిమా బాగుంటే ఏముంది చెప్పండి. అండ్ కొన్ని చిన్న సినిమాలు, మంచి క్వాలిటీగా తీసిన సినిమాలు కూడా అసలు వర్కౌట్ కాని పరిస్థితి ఉంటుంది ఓవర్సీస్లో. అది ఏంటి రీజన్ ఏమై ఉంటుంది? సి అట్లా ఉద్దేశంలో క్వాలిటీనా అదేనది కాదు కానీ ఇట్స్ మోర్ అబౌట్ చాయిస్ అండి, ఎంటర్టైన్మెంట్ చాయిసెస్. నేను ఇందాక చెప్పినట్టు సినిమా పోతే 20 లక్షలు వస్తే 40 లక్షలు అని పాత రోజుల్లో ఉండేది. ఎందుకని ఏమన్నంటే జానీ సినిమా కూడా అసలు ఒక రేంజ్లో చూశారండి జనాలు. నిజంగా చెప్తాను. ఏది అందులో ఇప్పుడులాగా ప్రీమియర్స్ ఉండేటివి కాదు ఆ రోజుల్లో. ఇక్కడ వచ్చిన నెక్స్ట్ డే అక్కడ రిలీజ్ అయ్యేది. ఫస్ట్లో ప్రీమియర్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసాము, అది వేరే విషయం. బట్ జానీ టైంలో ప్రీమియర్ కూడా లేదు. ఇక్కడ వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది, జీవీ అందరూ వెబ్సైట్లలో రివ్యూస్ రాసేసారు, అయినా అంతమంది వచ్చి చూశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో జానీ అయితే 4 ప్రింట్లతో రిలీజ్ చేసామండి. అప్పుడు మనకి డబ్బా ప్రింట్స్, బేసికలీ రీల్స్ ఉన్న ప్రింట్స్ కదా. సో నీకు 4 ప్రింట్స్తో న్యూజెర్సీ, డెట్రాయిట్, డాలస్ అండ్ శాన్ హోజే 4 ప్లేస్లో రిలీజ్ చేసామండి.
షికాగో నుంచి ఒక ఐ థింక్ 16 or 17 పీపుల్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి న్యూజెర్సీకి వచ్చి థియేటర్ దగ్గరకు మేము ప్రింట్ తీసుకెళ్తే సరే సినిమా ఫ్లాప్ అయింది కదా మరి ఏం క్యాన్సిల్ చేయట్లేదు కదా అని చెప్పి కాల్ చేసి అడిగారండి. దట్ ఈస్ హౌ ప్యాషనెట్ పీపుల్ వర్. అండ్ ఆల్సో రీజన్ ఏంటంటే ఒకటి ప్యాషన్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చాయిసెస్, తెలుగు ఎంటర్టైన్మెంట్ చాయిసెస్ వర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ వాజ్ యాజ్ ఇట్ ఈస్ నౌ. ఎందుకంటే ఇప్పుడు నీకు యూట్యూబ్కి వెళ్తేనే 1000 సినిమాలు చూడవచ్చు ఫ్రీగా. అండ్ టెలివిజన్ ఛానల్స్ ఆర్ అవైలబుల్ డైరెక్ట్ ఇక్కడ వచ్చే ఛానల్స్ అక్కడ చూసుకుంటున్నాం. యూ హ్యావ్ టెలివిజన్ ఛానల్స్ అండ్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్ ఫర్ ఫ్రీ ఆన్ ద ఇంటర్నెట్. And now you have Netflix, Amazon ద్వారా original content is there. So when you have so much content available for your entertainment, see daily ఎంత టైం గడపను అంటే obviously screen time పెరిగినా కూడా watch time on a daily basis యావరేజ్గా పెరిగినా కూడా చాయిస్ ఈజ్ ఆల్సో సో మచ్. సో పీపుల్ మంచివి తప్ప అసలు చూసే ఛాన్సే లేదు. సో అన్లెస్ యూ క్రాస్ దట్ అది ఒక థ్రెషోల్డ్ లైన్ దాటి ఆ పక్క టిప్పింగ్ పాయింట్ లాగా ఒక థ్రెషోల్డ్ దాటి ఆ పక్క పడితే తప్ప పీపుల్ డోంట్ కేర్. ఎనీవే ఎక్కడో చోట నెట్లో వస్తుంది కదా. డిజిటల్ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి సినిమా యూ కెన్ వాచ్ ఇట్ ఎయిదర్ త్రూ టెలివిజన్ ఆర్ త్రూ యూట్యూబ్ ఆర్ త్రూ నెట్ఫ్లిక్స్ ఆర్ త్రూ అమెజాన్, రైట్? అట్లీస్ట్ 1 month, 2 months, 3 months. పాత రోజుల్లో దాట్ వాజ్ నాట్ అన్ ఆప్షన్. ఇట్స్ లైక్ ఏదర్ సినిమాలో చూడాలి లేకపోతే డీవీడీలో వస్తుంది. డీవీడీలో వచ్చినా నీ ఊర్లో వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే డీవీడీస్ నీకు వరల్డ్ వైడ్ అంతా అవైలబిలిటీ లేదు కదా. సో బికాస్ ఆఫ్ దాట్ లైక్ నీకు అన్లెస్ ఇట్స్ రియలీ ఎ గుడ్ ఫిల్మ్, అన్లెస్ ద రియలీ థియేటర్లో చూసే సినిమా వర్త్ అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప అసలు అమెరికాకి ఎందుకంటే ఇండియాలో కూడా అదే కదా ఫీలింగ్ ఇప్పుడు రైట్. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ సంథింగ్ స్పెసిఫిక్ టు ఓవర్సీస్ మార్కెట్. సో చిన్న సినిమాలు ఎంత బాగున్నా అనేది దట్స్ అగైన్ సబ్జెక్టివ్, రైట్? నిజంగా బాగుంటే పీపుల్ ఆర్ వాచింగ్. ఇప్పుడు చాలా సినిమాలు ఎందుకు చూడట్లేదు, ఎందుకు ఎంతమంది చూడట్లేదు ఇప్పుడు చెప్పండి. సో చూసే సినిమాలు కూడా ఉన్నాయి కదా. అంటే డిజిటల్ అవ్వడం వల్ల పెరిగిందా క్రేజ్? అదే ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంత లేదుగా, ఫిల్మ్ ఉన్నప్పుడు కష్టం, కొంచెం ప్రాబ్లమ్స్. అంటే క్రేజ్ అంటే డిజిటల్ అంటే ఈజీ అయిపోయింది కదా, చూడడం ఈజీ అయిపోయింది, యాక్సెస్ ఈజీ అయింది. ఇప్పుడు కష్టం కదా, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? ఇప్పుడు అంతకుముందు వాచ్ టైం అనేది యావరేజ్ వాచ్ టైం అనే డైలీ బేసిస్ అంటే నువ్వు ఎంత నాట్ టాకింగ్ అబౌట్ ఇంటర్నెట్. అది నేను ఫిలిం అక్కడ థియేటర్లో ఓవర్సీస్ చేసేటప్పుడు ఇది అంత ఆల్మోస్ట్ ఇవే అన్ని చెప్పలే కదా. డిజిటల్ ప్రింట్స్ వర్సెస్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? అసలు దట్ వాజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. అసలు మాకు అప్పట్లో మేము మొదలు పెట్టినప్పుడు ఇప్పటిలాగా కాకుండా ఇప్పటిలాగా 200 సెంటర్లు 250 లొకేషన్స్ యూఎస్లో రిలీజ్ చేసేది ఇట్ వాజంట్ పాసిబుల్ దెన్. ఇప్పుడు జానీది 4 ప్రింట్లు తీసుకెళ్ళాము అంటే ఫస్ట్ వీక్ 4 సిటీస్లో వేస్తాం, సెకండ్ వీక్ అదే ప్రింట్స్ని మళ్ళీ బ్రేక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్ 2 రీల్స్ ఒక్కొక్క బాక్స్లో వస్తాయి ఒక చిన్న దీంట్లో, అవన్నీ అటాచ్ చేసి బిల్డ్ చేస్తాం. ఒక పెద్ద రీల్లో బిల్డ్ చేసి వాడు సినిమా వేస్తాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నట్టు బిల్డ్ చేసి సినిమా వేస్తాడు. అయిపోయింది ఆ 1 week స్క్రీనింగ్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి డబ్బాలో మళ్ళీ పెట్టేసేసి వి షిప్ దట్ బై ఓవర్ ఫ్లైట్ కార్గోలో నెక్స్ట్ లెవెల్ సెకండ్ వీక్ థియేటర్లకి పంపిస్తాం. అక్కడి నుంచి థర్డ్ వీక్ థియేటర్లకి మళ్ళీ షిఫ్ట్ చేస్తాం. ఒక్కోసారి లోకల్ డిస్ట్రిబ్యూటర్ లోకల్ ఎగ్జిబిటర్లు దొరకరు, ఫోన్లు ఎత్తరు. కాదు సినిమా ఫ్లాప్ అయిందంటే నీకు ప్రింట్లు కాదు కదా, అసలు నీకు డబ్బులు వద్దు, పోరా నువ్వు వద్దు, నీ సినిమా వద్దని ఫోన్లు కూడా ఎత్తరు. సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్కి ఏదో డేట్ ఒక రోజు బ్రేక్, ఇప్పుడు థర్స్డే దాకా ఒక చోట వేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే అక్కడ మొదలవుతుంది. థర్స్డే నైట్ రైట్ టైంలో నీకు అది బ్రేక్ చేసి ఆ ప్రింట్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి షిప్ చేసేవాడు దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేసుకున్న వాడి పరిస్థితి ఏంటి? సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ హెడేక్లు అవన్నీ భరిస్తూ ఒక్కోసారి అయితే కార్లలో ప్రింట్లు వేసేసుకొని మనమే పట్టుకొని వెళ్ళేవాళ్ళము. అది వింటర్లో అసలు ఆ ఎక్స్పీరియన్స్లు అదంతా. అప్పట్లో ఇంకోటి ఏంటంటే ఎయిర్ కార్గోలో డ్రాప్ చేయాలన్నా కూడా ఆ లొకేషన్స్ వేరే ఉంటాయి ఎయిర్పోర్ట్లో. అవేంటంటే దట్స్ వేర్ లైక్ దే గెట్ ఆల్ ద కార్గో, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫిష్, నీకు ఏంటంటో వస్తుంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి నువ్వు నీ ప్రింట్ ఎత్తుకొని పోయి అక్కడ నిలబడతావు అనమాట. నిలబడి చల్లో నిలబడ్డాలు, అసలు మళ్ళీ పికప్లు అని అంత ఇట్స్ మెస్లేండి, అది వేరే ప్రపంచం. బట్ కాకపోతే వీఆర్ ఫస్ట్. నాకేంటంటే ఐటీలో నుంచి దీంట్లోకి రావడం వల్ల దట్ వాజ్ మై ఫస్ట్ బిజినెస్ ఎక్స్పీరియన్స్. సో యూఆర్ లైక్ ఇంకా అగ్రెసివ్గా ఏదో ఎక్కడ ఒక చిన్న కూడా మిస్టేక్ చేసేదానికి లేదనే టైప్లో యూ టేక్ ఎవ్రీథింగ్ పర్సనలీ. అండ్ లైక్ నువ్వే ఎయిర్పోర్ట్కి వెళ్తావు, డ్రాప్లు చేస్తావు, పికప్ చేస్తావు. ఒక్కోసారి అనిపిస్తుంది అరే ఏం వదిలేసి వచ్చామరా, అసలు ఏంటిది అవసరమా అనే టైప్లో. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ DVD బిజినెస్లో కూడా ఉండేవాళ్ళం కదా. వీ యూస్ టు బై ద రైట్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్, గెట్ దమ్ రెప్లికేటెడ్,
get them packed and all that, and ship them to distributors. డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ ఇప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఉంటాడు, డాలస్లో కూడా ఉంటాడు, వర్జీనియాలో కూడా ఉంటాడు, ఈ టైప్లో షికాగోలో కూడా ఉంటాడు, ఈ టైప్లో పంపిస్తాం. వాళ్ళు లోకల్గా చిన్న చిన్న సబ్ డిస్ట్రిబ్యూషన్ అంతా వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి పంపించే దాంట్లో అక్కడ హరి ఎందుకు ఉంటుందంటే అగైన్ పైరసీ. మనం అర్జెంటుగా ఇమ్మీడియట్గా పంపించకపోతే పైరసీ వచ్చేస్తుంది, ఒక్కోసారి వచ్చేసి ఉంటుంది కూడా. సో నువ్వు బాక్సులన్నీ కార్లో వేసుకొని నువ్వే తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి షిప్ చేస్తావు, లేకపోతే నువ్వే వెళ్ళి ఫెడెక్స్కి వెళ్ళి షిప్ చేస్తావు. ఇప్పుడన్నా పికప్లు ఇవన్నీ వచ్చేసి ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోతారు ఫెడెక్స్లు, యూపీఎస్లు వీళ్ళంతా. ఇట్ వాజ్ ఇన్ ద కేస్ బిఫోర్. ఆ రోజుల్లో మనం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి డ్రాప్ చేయాలి. అండ్ ఇండియాలో మాదిరి హ్యూమన్ లేబర్ అనేది అంత ఈజీ కాదు యూఎస్లో. ఇట్స్ నాట్ లైక్ నీకు ఇంటికి వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం. ఇట్స్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం కాదు, ఈజీ కాదు. దొరికినా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్స్ నాట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ఎంప్లాయ్ దోస్ పీపుల్ ఇన్ దట్ బిజినెస్. సో యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు డూ దట్. సో ఒకసారి ఆ డబ్బాలు కార్లలో వేసుకొని వెళ్తూ అసలు ఏంట్రా ఐటీలో ఏమో మనం టైమ్ స్క్వేర్లో మా ఆఫీసు బిఎంజీ బిల్డింగ్ అనేసి 1540 బ్రాడ్వే, అసలు 27th ఫ్లోర్ కార్నర్ ఆఫీస్. ఇట్లా టైమ్ స్క్వేర్ చూసుకుంటూ 8 years పనిచేసాం. ఇట్లా చూసి ఇక్కడికి వచ్చి డబ్బాలు మోసుకుంటూ అసలు ఏంట్రా కావాలని, కానీ ఫన్. ఐ మీన్ లైక్ అప్పుడప్పుడు అలా ఉండేది కానీ బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో డబ్బాలు ఆ బాక్స్ ప్రింట్స్ షిప్పింగ్ అనేది డెఫినెట్లీ ఫార్ డిఫికల్ట్ దాన్ ద వే ఇట్ ఈస్ రైట్ నౌ. అండ్ దానివల్లనే అప్పుడు మల్టిపుల్ వీక్స్లో రిలీజ్ చేయడం అనే కాన్సెప్ట్ నుంచి అప్పుడు బిజినెస్ కూడా ఎలా ఉండేదంటే నువ్వు చాలా వరకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బిజినెస్ చేస్తుంటావు. సినిమా హిట్ అయిందంటే నీకు 3rd week 4th week 5th week 6th week కూడా తర్వాత బిజినెస్లు జరుగుతాయి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిసైడెడ్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్. అన్ని లొకేషన్స్కి బిజినెస్ అవ్వాలి, లేదంటే నువ్వే డిసైడ్ చేసుకొని నువ్వే వేసేయాలి. మళ్ళీ 2nd week 3rd week బిజినెస్ అనే కాన్సెప్టే ఉండదు. ఇట్స్ వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్ దీస్ డేస్. సో దాట్స్ ద డిఫరెన్స్. సో మేము 2008 2009కి వచ్చేసరికి డిజిటల్ మెల్లగా అప్పుడప్పుడు మొదలైంది. కొన్ని థియేటర్స్ దే స్టార్టెడ్ కన్వర్టింగ్ టు డిజిటల్ ప్రొజెక్షన్. సో లైక్ అప్పట్లో కొన్ని ఫిజికల్ ప్రింట్స్ కొన్ని డిజిటల్ ప్రింట్స్ ఈ టైప్లో చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. దాని తర్వాత నవ్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్. ఐ స్టిల్ హ్యావ్ ఆ బాక్స్లు ఇంకా ఇంట్లో బేస్మెంట్లో పడి ఉన్నాయి అనమాట యూఎస్లో. జానీ టాగూర్ ఆ సినిమాలంతా కూడా. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇంకా డిఫరెన్సెస్ ఏంటంటే ఈ రోజుల్లో అంటే మనం టికెట్లు ఎవరైనా కొనాలంటే ఆన్లైన్కి వెళ్ళి ఇక్కడైతే bookmyshow.comకి వెళ్తాం, అక్కడైతే fandango.com అని చెప్పేసి వెబ్సైట్కి వెళ్తే టికెట్లు కొనేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఆర్ movietickets.com అని ఎక్కడో చూడటం. దోస్ డేస్ ఈవెన్ అవి కూడా ఉండేవి కాదు. సో నువ్వు టికెట్లు ఎన్ని అమ్మాలి, టికెట్లు తీసుకెళ్ళి మనం DVD స్టోర్లలో పెట్టి కొన్ని ఫిజికల్ టికెట్స్ ప్రింట్ చేసి ఇండియన్ అసోసియేషన్ల ద్వారా మెయిల్స్ పంపించడం, లేకపోతే DVD స్టోర్స్లోకి వెళ్ళి అక్కడ ఫిజికల్ టికెట్స్ పెట్టి అక్కడ అమ్ముతున్నాం అని చెప్పేసి వెబ్సైట్లలో లింకులు పెట్టడం, ఇది ప్రెస్ నోట్లు పెట్టడము. ఇట్లా ఇట్ ఇస్ వెరీ అంటే టోటలీ డిఫరెంట్ ప్రాసెస్. లేకపోతే డైరెక్ట్ థియేటర్లకు వచ్చి కొనడం అనేది తప్ప, థియేటర్లకు వచ్చి కొనేసేసి ఒకసారి టికెట్లు ఉండవు, జనాలకు తెలియదు అసలు వచ్చాను. అప్పుడు వచ్చి థియేటర్లకు వచ్చి హిట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాగూర్కి అయితేనే థియేటర్లకు వచ్చి వెయిట్ చేసి టికెట్లు లేక నెక్స్ట్ షోకి దొరుకుతాయేమో ఆ నెక్స్ట్ షోకి దొరుకుతాయేమో అని చెప్పి వెయిట్ చేసే రోజులు కూడా. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. దాని తర్వాత బికాజ్ నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వీ డెవలప్డ్ అవర్ ఓన్ ఆన్లైన్ టికెటింగ్ సైట్ అప్పుడు కాల్డ్ secondshows.com పెట్టి అక్కడ ఆన్లైన్ టికెటింగ్ చేసేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఇవి fandango.com bookmyshow ఇవన్నీ ఏమీ రాకముందు secondshows.com పెట్టి మా సినిమాలు అన్నీ కూడా అక్కడ టికెటింగ్ పెట్టేవాళ్ళం అనమాట. ఇన్ఫ్యాక్ట్ అవి ఏ రేంజ్లో అది సక్సెస్ అయిందంటే ఆ వెబ్సైట్ కూడా తమిళ సినిమాలు వాళ్ళు అన్నియన్ను తర్వాత చంద్రముఖి సినిమాలన్నీ కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి టికెట్లు అమ్ముకునేవాళ్ళు. బేసిక్గా మన వెబ్సైట్ పెట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఆన్లైన్ టికెట్స్ అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ క్యూరియాసిటీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అనే టైప్ ఉండడం వల్ల వి గాట్ ఇన్ టు దాట్. దట్ వాజ్ ఎ హైలీ సక్సెస్ఫుల్ వెబ్సైట్ యాక్చువల్. ఆ రోజుల్లో అయితే ఆ ఆన్లైన్ టికెటింగ్ మనం ఓన్ డెవలప్ చేసుకోవడము, లేకపోతే ప్రింట్ షిప్పింగ్ కూడా కొద్దిగా ఆటోమేట్ చేయడానికి ట్రై చేయడం. అంటే వీ వర్ ట్రయింగ్, దెర్ వర్ లైక్ సో మెనీ వేస్ దట్ యూ కుడ్ ఇన్నోవేట్ స్టఫ్. ఐ మీన్ దెర్ వర్ సో మెనీ ఆపర్చునిటీస్ టు ఇన్నోవేట్ బికాస్ ద బిజినెస్ ఇట్ సెల్ఫ్ వాజ్ స్లోలీ ఎవాల్వింగ్. ఇంటర్నెట్ ఇట్ సెల్ఫ్ వాజ్ స్లోలీ ఎవాల్వింగ్ దోస్ డేస్. ఈ-కామర్స్, ఆన్లైన్ ఈ-కామర్స్ కావచ్చు, టికెట్స్ కావచ్చు, ఈ టైప్లో ఇవంతా కూడా. సో దట్స్ హౌ ఇట్ వాస్ థింగ్స్. అండ్ ఇప్పుడు పర్టికులర్గా ఈ మన రీజనల్ ఫిలిమ్స్ అన్నిటికీ పర్టికులర్ వేరే థియేటర్స్ ఉంటాయా, లేకపోతే ఆ మూవీస్లోనే స్పేస్ తీసుకోవాలా? బిగినింగ్లో
కొన్ని మన ఇండియన్సే థియేటర్స్ తీసుకొని 1 or 2 స్క్రీన్స్ తీసుకొని వాళ్ళు ఓన్గా నడుపుకునే థియేటర్లు కొన్ని ఉండేటివి. పర్టికులర్లీ ఈ 4 మెయిన్ సెంటర్స్ నేను ఏదైతే చెప్పానో, న్యూజెర్సీ, శాన్ హోజే, డాలస్, తర్వాత షికాగో, డెట్రాయిట్, ఇట్లాంటి ప్లేసుల్లో మన ఇండియన్సే థియేటర్లు తీసేసుకొని ఓన్ చేసుకొని నడిపేవాళ్ళు. ఇంగ్లీష్ సినిమాలు దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు ఏముండవు, ఓన్లీ మనమే ఉండేవి. మిగతా ప్లేసెస్కి వెళ్తే చిన్న చిన్న ప్లేసులకి అప్పుడు ఇప్పటిలాగా వీక్ అంతా సినిమాలు వేయడం అట్లంతా ఉండేది కాదండి, ఎక్సెప్ట్ ఇన్ దీస్ మెయిన్ లొకేషన్స్. మిగతా చోట్లంతా వాళ్ళు వెళ్ళి ఒక లోకల్ అమెరికన్ థియేటర్ని కాంటాక్ట్ చేసి మేము ఒక షో వేసుకుంటాం, 2 షోలు వేసుకుంటాం, లేకపోతే 1 వీక్ ఒక స్క్రీన్ కావాలనే టైప్లో రెంట్కి పే చేసి డబ్బులు ఫిక్స్ చేసేసి ఇచ్చేసేసి తెచ్చుకునేవాళ్ళు అనమాట. దట్స్ హౌ ఇట్ యూస్ టు బి దోస్ డేస్. ఈ మెయిన్ లొకేషన్స్లో మాత్రం వాళ్ళు ఫుల్ వీక్ వేసేసేవాళ్ళు, బికాస్ దే యూస్ టు ఓన్ ద థియేటర్స్ అండ్ దే వాంట్ రెగ్యులర్ ఫీడ్ ఫర్ ద థియేటర్. కాబట్టి ఇప్పుడు అలా కాదు, మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ దెమ్సెల్వ్స్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఫిల్మ్. అంటే ఈవెన్ అమెరికాలో కూడా థియేటర్ గోయింగ్ పబ్లిక్ కూడా తగ్గిపోయారు బేసికలీ ఓవరాల్ కదా, థియేటర్ నంబర్స్ తగ్గడము ఈ టైప్లో. ఓవరాల్ బిజినెస్ రెవెన్యూస్, థియేటర్ రెవెన్యూస్ పెరిగినా కూడా దట్స్ బికాస్ ద హైక్ ఇన్ టికెట్ ప్రైసెస్. కానీ బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్స్ అనేది హ్యాస్ ఆల్వేస్ బీన్ గోయింగ్ డౌన్. అందువల్ల వాళ్ళకు కూడా దే వాంటెడ్ అవుట్ సైడ్ బిజినెస్. సో ఈ ప్రాసెస్లో మెల్లగా వీ స్టార్టెడ్ అప్రోచింగ్ సమ్ ఆఫ్ దోస్ థియేటర్ చైన్స్. అన్లైక్ ఇన్ ఇండియా, ఇప్పుడు ఇండియాలో పీవీఆర్లు ఈ టైప్లో ఉన్న థియేటర్ చైన్స్ చాలా తక్కువ, ఎందుకంటే చాలా థియేటర్లు అంతా ఇంకా స్టిల్ ఇండివిజువలీ ఓన్, లేకపోతేనా అలాంటి రన్ బై లైక్ సురేష్ మూవీస్ కావచ్చు, దిల్రేజ్ గారు కావచ్చు, గీత కావచ్చు, ఈ టైప్లో వాళ్ళు లీజ్ తీసుకోవడం అనేది ఉంది. కానీ యూఎస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ 90 to 95% ఆఫ్ దెమ్ ఆర్ ఓన్డ్ బై థియేటర్ చైన్స్, which themselves are associated with some of the film studios, actually Hollywood studios and all that. సో దాంతో నువ్వు ఒక్క మెయిన్ వాళ్ళతో ఒకటి మాట్లాడేసేసి మనం సెట్ చేస్తే ఇది పెట్టుకుంటే నీకు మొత్తం వాళ్ళ థియేటర్ చైన్కి అంతా యాక్సెస్ వచ్చేస్తుంది. సో సర్టన్ ప్రైస్ ఏదో మాట్లాడుకుంటావు, లేదంటే సర్టన్ ఫిక్స్డ్ ప్రైస్ అనో సర్టన్ ఫిక్స్డ్ పర్సంటేజ్ అనో ఈ టైప్లోకి వెళ్తావు. సో స్లోలీ దీస్ చైన్స్ హ్యావ్ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. ఫస్ట్ మెయిన్ చైన్స్ లైక్ ఏఎంసీ, రీగల్ ఇట్లాంటి వాళ్ళు దే డిడ్ంట్ ఓపెన్ అప్. లైక్ సినిమా కానీ లేకపోతే కార్మైక్ కానీ ఇట్లా చిన్న చిన్న చైన్స్ ఫస్ట్ దే ఓపెన్డ్ అప్ యాక్చువల్లీ టు కైండ్ ఆఫ్ గెట్ ఇండియన్ నాన్-అమెరికన్ theatrical business and all that. Now AMC, Regal, everybody, now almost all the American chains do work with Indian film distributors now. So that's how it is. Okay. అక్కడ సినిమా అన్నది ఒక ఇండివిజువల్ వ్యూవర్కి ఎంత ఎక్స్పెన్సివ్ అది? అదేం లేదండి, $7 to $10 ఆ రేంజ్లో ఉంటుంది పర్ టికెట్. బట్ అగైన్ దాంట్లో మళ్ళీ కూపాన్స్ అని, రైట్ నౌ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ మోర్ పీపుల్ టు ద థియేటర్స్. దే టై అప్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేరే వాళ్ళ బిజినెసెస్తో టైప్ పెట్టేసుకుని దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్స్. బట్ జనరలీ ఇట్స్ $7 to $10 డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ యూ ఆర్. అండ్ కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియన్ మూవీస్కి ప్రీమియర్ షో అని మనం వీ హ్యావ్ అవర్ ఓన్ టికెటింగ్. మనం ఎక్కడ పోయినా కూడా మన బిజినెస్ మోడల్స్ మనం పెట్టాలి కదా. సో ప్రీమియర్కి $25 పెద్ద సినిమాలు అయితేనా, లేకపోతే $12, $15 ఈ టైప్లో రకరకాల ప్రైసులు పెట్టుకుంటూ వెళ్తారు. వెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ లైక్ ఇన్ 2009 or so, the highest ticket price that we had was around $12 for the first day. Second day నుంచి it will be $10 అనే టైప్లో ఉండేది. Now it's like all over. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడైతే అసలు నంబర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ యాక్చువల్లీ, మెయిన్లీ బికాస్ ఆఫ్ దట్. నాకు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు, ఓకే, కాస్ట్ బేస్డ్ ఫ్యాన్స్. అక్కడ కూడా ఇంకా ఉన్నది ఏంటి? అక్కడ ఇంకా చాలా ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది ఫైట్స్ అంతా, గ్రూప్స్. అట్లా ఇంకా ఎందుకనేది కాదు అంటే ఇట్స్ అగైన్ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దేర్ యాక్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఎనీ వే. సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్ హియర్ అండి. దట్ ప్యాషన్, దాని గోల అసలు అక్కడున్నా అంతే ఇక్కడున్నా అంతే. ఓన్లీ థింగ్ ఈజ్ ద వే యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తావు, బ్యానర్లు కడతావు, ఊర్లలో ఈ టైప్లో ఆ టైప్లో చేస్తావు. ఇక్కడ బెటర్ ఏమనిపిస్తుంది నాకు. బట్ అక్కడ మీన్స్ కూడా ఎక్కువ. యువర్ అర్నింగ్ కెపాసిటీ ఈజ్ లాట్ మోర్ ఆన్ అన్ యావరేజ్ కంపేర్ టు ఎవ్రీ వన్ హియర్, యావరేజ్ అర్నింగ్ కెపాసిటీ. సో ఆటోమేటికలీ అతి తెలుగులు కూడా అన్నీ వచ్చేస్తాయి. సో ఇట్స్ లైక్ తెలివి, అతి తెలివి అన్నీ వస్తాయి. సో ది దట్స్ హౌ ఇట్స్ లైక్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ లాజిక్ ఉండదండి దానికి. అండ్ ఎప్పుడైనా వేరే అక్కడి వాళ్ళు అంటే అమెరికన్స్ మన సినిమాలు చూసి షాక్ అయిన, సర్ప్రైజ్ అయిన సందర్భాలు? టాగోర్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్, రైట్? మనం అప్పట్లో ఇంకా వీవర్ లైక్ మన ఇండియన్ థియేటర్స్ కాకుండా కొన్ని అమెరికన్ థియేటర్స్ కూడా టైప్ పెట్టుకొని చేసేవాళ్ళం. ప్లస్ ఇండియన్ థియేటర్స్లో కూడా ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా కొంతమంది అమెరికన్స్ పనిచేసేవాళ్ళు అక్కడ.
అక్కడ వెళ్ళి మన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి కొబ్బరికాయలు దీర్ఘాలు తీసి టాగూర్లో అయితే దట్స్ వాట్ హ్యాపెన్. టాగూర్ కానీ ఆ చంద్రముఖి సినిమాలు ఇవంతా ఇట్లా తీసి కొబ్బరికాయలు కొడుతుంటే వాళ్ళు అసలు ఇట్లా అసలు హెల్ మ్యాన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అసలు ఏంటిది రామాయణం, అసలు కొబ్బరికాయలు కొట్టే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్, వాళ్ళు లైక్ ఓకే టైప్లో. ఫన్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ పూజలు ఫ్యాన్ బేస్డ్ కాకుండా మన కలెక్షన్స్ ఏంటబ్బా ఇంత జనం అన్నట్టు. అంటే అమెరికన్ మూవీస్ నంబర్స్తో పోల్చుకుంటే చెప్పండి, అంటే లైక్ దర్ ఆర్ బ్లాక్ బస్టర్స్ ఇన్ అమెరికా ఆల్సో, రైట్, ఇన్ హాలీవుడ్ ఆల్సో. So comparatively, it's not really that. I wouldn't say numbers wise they're like really surprised. It's just that the kind of movies that we get. ఓకే, అండ్ మీరు ఇంతకుముందు బాలీవుడ్ టాపిక్ తీశారు. బాలీవుడ్ అనేది ఎక్కువ నెంబర్స్ ఉంటాయి, మరి మీరు ఎప్పుడు బాలీవుడ్ ట్రై చేయలేదా? బాలీవుడ్ అంటే ఏది అంటే యూజువలీ ఇన్ బిజినెసెస్లో ఏదో ఒకటి అన్నిట్లోనే ఏదో కాలు పెట్టేసి పరిగెత్తడం కాదు కదండి. లోకల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ద వే ఐ లుక్ అట్ ఇట్, అంటే అట్లా కూడా కాదులేండి. దేర్ వర్ 2-3 reasons. ఒకటేమో బాలీవుడ్లో స్టూడియోస్ దెమ్సెల్స్ యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, లైక్ యశ్రాజ్ ఫిల్మ్స్, యూటీవీ ఫిల్మ్స్, లేకపోతే ఇట్లా రకరకాలుగా వాళ్ళ ఓన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఉండేవి అక్కడ. బట్ అక్కడ హీరోస్ మళ్ళీ సబ్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. వాళ్ళ ఓన్ ఆఫీసులు పెట్టుకుంటారు, డిఫరెంట్ సిటీస్కి అమ్ముతారు. ఓకే ఓకే. సో అలా ఉండేది. మేము ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మినియాపోలిస్లో శంకర్ బండి అనే అతను నేను కలిసి వీ యూస్ టు లీజ్ థియేటర్ కాంప్లెక్స్ దగ్గర, అక్కడ 8 screen theatres. సో వీ యూస్ టు స్క్రీన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని సినిమాలు చేసేవాళ్ళం అక్కడ. సో అప్పుడు వీ యూస్ టు వర్క్ విత్ బాలీవుడ్, సమ్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ స్టూడియోస్ అండ్ ఆల్ దట్ తీసుకొని అక్కడ వేసేవాళ్ళం. ఆ రకంగా తప్ప ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఇన్ హిందీ అండ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేయడం అనేది ఒక రీజను. రెండో రీజన్ కూడా ఏంటంటే ద వే అట్లీస్ట్ this is my personal way of looking at it. If you are into any business, you should be in one of the top 1 or 2, 3 అనే టైప్లో తప్ప, అదర్వైజ్ యూర్ జస్ట్ అనదర్ ఆల్సో ర్యాన్ అనే టైప్లో ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దట్ నాట్ రియలీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అండ్ మీరు ఆల్ ఆఫ్ సడన్ అంటే సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు. ఎందుకు? సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది కూడా ఐ వాజ్ నాట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అట్ దట్ టైమ్. ఇట్స్ లైక్ వివర్ ఇన్, ఇప్పుడు ఐ డ్రీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మై ఫోకస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ డిజిటల్, హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ కంప్లీట్లీ డిజిటల్. డిస్ట్రిబ్యూషన్ అనేది, అండ్ ఆల్సో అట్ సమ్ పాయింట్ వీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్డ్ దిస్ థాట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేద్దాం అనేది. సో హీరోస్ ప్లస్ వీళ్ళందరితో కొద్దిగా టైఅప్స్ కూడా ఉంటుంది అనే టైప్లో అలా ఏదో రకరకాల కారణాల వల్ల డిస్ట్రిబ్యూషన్లోకి దిగడం తప్ప దట్ వాజ్ నాట్ అవర్ ఫోకస్. అదర్వైజ్ దాని ముందు కొన్ని సినిమాలు చేసేవాళ్ళం, దాని తర్వాత కొన్ని సినిమాలు చేసేవాళ్ళం కదా. సో దట్ వాజ్ డిస్ట్రిబ్యూషన్లోకి దిగదాం కంటిన్యూస్గా అనేది ఫోకస్ కానే కాదు. సో వీ డిడ్ ఇట్ ఫర్ సమ్ అదర్. సో ఫర్దర్గా డిస్ట్రిబ్యూషన్ నాట్ అట్ ఆల్. దట్స్ అంటే అగైన్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే దట్స్ నాట్ అ బిజినెస్ దట్ కెన్ ఏదో ప్యాసివ్గా ఏదో చేసుకుంటూ పోదాం అనేది కాదు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్ కంప్లీట్లీ. అండ్ నాకున్న బ్యాండ్ విడ్త్కి ఐ ఆల్రెడీ హ్యావ్ ఇనఫ్ వర్క్ టు ఫోకస్ ఆన్ అదర్ ఏరియాస్. డిజిటల్, ఐ బిలీవ్ డిజిటల్ ఈజ్ ద వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ ప్రొడక్షన్లోకి వెళ్ళినా కూడా డిజిటల్లో వెబ్ సిరీస్లు కావచ్చు, డిజిటల్ సిరీస్ చేసుకోవడం కావచ్చు, ఇంకో రకంగా వెళ్దాం అనేది నా ఫోకస్. సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. But again, like see, it's an industry where like relationships, all these things, it matter really, right? I mean, this is how it, generally that's how we are. సో దానివల్ల ఒక్కోసారి సిచ్యుయేషన్ వారెంట్స్ అన్నప్పుడు ఒక్కోసారి మేబీ చేస్తే బాగుంటుంది అనుకోని వెన్ యూ హ్యావ్ సమ్ దీనివల్ల వెళ్తే అది వేరు. బట్ దట్స్ నాట్ గోన్ బి మై ఫోకస్. అండ్ ఫస్ట్ ప్రీవ్యూ షో నాకు తెలిసి సైనికుడు అనుకుంటా కదా మీరు యూఎస్లోనా? అదేనా ఫస్ట్ తెలుగు వరకు ఫస్ట్ ప్రీమియర్ షో స్టార్ కాస్ట్ డైరెక్టర్స్ వీళ్ళని తీసుకెళ్ళి చేసింది అయితే మాత్రం సైనికుడు మూవీ. అది కూడా ఏంటంటే బికాజ్ అంతకుముందు అతడు, పోకిరి 2 సినిమాలు వచ్చాయి, బిగ్ మూవీస్, అసలు సూపర్ హిట్స్. అండ్ పర్టికులర్లీ యూఎస్లో అసలు ఒక రేంజ్లో ఆడే 2 సినిమాలు. అదొకటి. అండ్ మోర్ దాన్ దట్ దత్ గారు, రష్మి దత్ గారు వీళ్ళ వైజయంతి మూవీస్ వీళ్ళతో, స్వప్న వీళ్ళందరితో కూడా అసోసియేషన్ ఇస్ స్పెషల్. ఐ మీన్ వీ ఆల్వేస్ హ్యావ్ లైక్ వాళ్ళతో మేము మొదలు పెట్టినప్పటి నుంచి ఐ బిలీవ్ బాలు అనుకుంటా ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి కూడా ఈవెన్ టిల్ నౌ దట్ రిలేషన్షిప్ హెస్ ఆల్వేస్ బీన్ స్పెషల్. ఐ మీన్ లైక్ హీస్ బీన్ వెరీ నైస్ టు అస్ అండ్ లైక్ వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో. లైక్ దట్ వీ వర్క్ విత్ అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే నా శ్రవంతి రవికిషోర్ గారి గ్రూప్ కావచ్చు, లేదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సో దెర్ ఆర్ లైక్ మెనీ అదర్ ప్రొడ్యూసర్స్ వేర్ లైక్ ఫర్ అస్ ఇట్స్ మోర్ ఆఫ్ రిలేషన్షిప్స్ దాన్ లైక్ ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా వద్దు, ఈ టైప్లో అనేది కాకుండా ఇలా రెగ్యులర్గా వెళ్ళడం. వాళ్ళు కూడా దే ఆల్సో గేవ్ అస్ యాజ్ మచ్ ఇంపార్టెన్స్. దెర్ ఆర్ ఫ్యూ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో లైక్ దాట్.
దానివల్ల దత్ గారు ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఆ 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి కదా, మరి ఇది చేద్దామంటే తప్పకుండా చేద్దామా, ప్రీమియర్ బాగుంటుంది, విల్ డూ ఇట్ దేర్ అని చెప్పేసి అన్నాడు. సో దట్స్ హౌ వి డిడ్ ఇట్ యాక్చువల్. దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ వేర్ లైక్ మహేష్ బాబు గారు వచ్చారు, తర్వాత నమ్రతా శిరోద్కర్, తర్వాత దత్ గారు, స్వప్న, గుణశేఖర్ గారు, హారిస్ జయరాజ్, మొత్తం అందరూ వచ్చారు ఆల్మోస్ట్. అండ్ మా రాజ్ కుమార్, నేను, మొత్తం అంతా కూడా వి రిలీజ్డ్ ఇట్ ఇన్ 4 లొకేషన్. ఫస్ట్ థర్స్డే ఏమో న్యూజెర్సీ, తర్వాత ఫ్రైడే డెట్రాయిట్, సాటర్డే శాన్ హోజే, సండే వచ్చి LA, దాని తర్వాత ఒక ఫ్యూ డేస్ ఇన్ వెగస్. దట్స్ హౌ ద ప్లాన్ అండ్ ఆల్ దట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫనీ ఇన్సిడెంట్స్ అనేది కాదు, క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే అప్పట్లో అమెరికన్ థియేటర్స్ ఇలా ఇండియన్ మూవీస్కి ఇచ్చేవాళ్ళు కాదు. సో మనం AMC వాళ్ళతో మాట్లాడి న్యూజెర్సీ థియేటర్ కోసం ఒక పెద్ద బిగ్ అరౌండ్ 700 కెపాసిటీ ఉన్న స్క్రీన్ ఒకటి, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజులో వీ పెయిడ్ అరౌండ్ $12,000 జస్ట్ టు గెట్ దట్ స్క్రీన్ ఫర్ 1 షో. $12,000. దీస్ డేస్ ఇట్స్ లైక్ షేరింగ్ మీద ఇచ్చేస్తున్నారు అందరూ కూడా, బికాజ్ అన్ని చైన్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఎక్కడ డెన్వర్లోనే ఎక్కడో ఉంటే వాళ్ళతో మాట్లాడి తీసుకొని అంతా చేయడం అంతా జరిగింది. వాళ్ళ కండిషన్స్ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద ప్రింట్ అట్లీస్ట్ 2 days బిఫోర్ ద షో, ఫస్ట్ షో. 2 days ముందు ప్రింట్ వాళ్ళకి చేర్చాలి. ఎందుకంటే అప్పుడు రీల్స్ వచ్చేటి ఇవ్వడం వల్ల రీల్స్ అన్ని బిల్డ్ తీసుకెళ్ళి వాళ్ళు ఒకసారి ట్రయల్ వేసి టెస్ట్ చేయడాలు. సో అమెరికన్ థియేటర్స్ యూజువల్లీ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొసీజర్స్. వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళేవాళ్ళు. మనకు నవ్ డేస్ ఇట్స్ లైక్ రిలీజ్కి ఒక 4-5 days ముందు ఆర్ 1 week ముందే ప్రింట్ రెడీ అయిపోతున్నాయి, కానీ దోస్ డేస్ ఇట్ వాజ్ నాట్ ద కేస్. రిలీజ్కి ముందు ఫ్యూ అవర్స్ ముందు వరకు కూడా దెర్ ఇస్ సమ్ కరెక్షన్ ఆర్ ది అదర్, సమ్ వర్క్ ఆర్ ది అదర్ ఈస్ హ్యాపెనింగ్. సో అది 2 days ముందంటే మనం ఇక్కడ క్లియర్గా చెప్పాము, దట్ కూడా ఫైన్ అమ్మ, విల్ ఫిగర్ ఇట్ అవుట్, అదేం పెద్ద ఇష్యూ కాదనుకున్నాడు. ఆయన కూడా పాపం ఇక్కడ చెప్పి వీళ్ళకి అందరికీ చెప్పి చాలా ప్రెషర్లు పెట్టాడు, అంతా అయింది. బట్ అన్ఫార్చునేట్లీ కొద్దిగా లాస్ట్ మినిట్ చేంజెస్ అనో ఇంకోటనో పక్కన పెడితే వాళ్ళు ఫస్ట్ 14 reels మనకి 2 days ముందు షిప్ చేసేసారు. లాస్ట్ 2 reels ఇంకా రాలే. సో లాస్ట్ 2 reels మాత్రం దెర్ ఇస్ సమ్ కరెక్షన్ అది ఏదో ఒకటి నడుస్తుంది సినిమాలో. ఇంకా యాక్చువల్లీ ఆ రోజు థర్స్డే షో అంటే, అండ్ దే వర్ సపోజ్ టు ల్యాండ్ ఆన్ వెన్స్డే నైట్కి అంతా వచ్చేస్తామమ్మా, సో థర్స్డే షోలు పెట్టేసుకుందాం, థర్స్డే సరిపోద్ది అని అన్నాడు. సో దట్ లైక్ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఆల్. ఆ రకంగా ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాం, అంతా అయింది. సో ఫ్రెండ్స్ వర్ సపోజ్ టు కమ్ ఆన్ వెన్స్డే, ట్యూస్డే ఆర్ వెన్స్డే. అన్ఫార్చునేట్లీ అది ఎలా అయిపోయిందంటే రకరకాల డిలేస్, రకరకాల కారణాల వల్ల థర్స్డే 7 o'clock షో అనౌన్స్ చేసాం. థర్స్డే 7 o'clockకి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం, అదే ఫ్లైట్లో వీళ్ళందరూ రావడం, అదే టైంలో వీళ్ళతో పాటు ఆ 2 reels తీసుకురావడం జరిగింది. అది రెండు లొకేషన్స్. ఇక్కడేమో కెపాసిటీకి తగ్గట్టు టికెట్స్ అమ్మేసాము, అయిపోయింది. కాకపోతే మహేష్ బాబు వస్తున్నారు కదా, కలవాలి, చూడొచ్చు కదా అని చెప్పేసి బయట జనాలేమో 4 o'clock నుంచి వచ్చి బయట అక్యుములేట్ అయిపోవడం మొదలుపెట్టారు థియేటర్ దగ్గర, ఇక్కడ AMC థియేటర్. వాళ్ళకి ఇవన్నీ అలవాట్లు లేవు. దే హ్యావెంట్ సీన్ పీపుల్ లైక్ దట్. అక్కడ వచ్చి వెయిట్ చేయడాలు, కొంతమంది thousands of people వచ్చేసేయడం ఈ టైప్లో. సో 7కి వాళ్ళకేమో ప్రింట్ కూడా 2 days ముందు అన్నాం, కానీ మనం ఇంకెవ్రీ అవర్ ఏదో ఒకటి చెప్పుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాం. ఇంకా టైం 7 o'clock అంటాడు, ప్రింట్ లేదేంట్రా బాబు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు ఒక సర్టన్ టైం తర్వాత ఆ ఆపరేటర్స్ కూడా ఉండరు మళ్ళీ. ఏది ఆ బిల్డ్ చేసి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఆటోమేట్ చేసేసి ఆపరేట్ చేసి అటు సెట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని షోలు అయితేనా నీకు ఎవరు లేకపోయినా కూడా షో నడిచిపోతుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేసి ఉంటాడు వాడు వీక్ అంతా. సో ఈ కన్ఫ్యూజన్లో నడుస్తూ మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఫ్లైట్ కరెక్ట్గా 7 o'clock ల్యాండ్ అయింది. ఇంకా నీ కస్టమ్స్, ఇంకా ఇమిగ్రేషన్, వాట్ ఎవర్ ఆ గోల్ అంతా వాళ్ళు బయట వచ్చిన తర్వాత అప్పుడు థియేటర్ వాడికేమో వాడి హడావడి గోల్ అంతా చూసి ఇంకా తట్టుకోలేక వాడు అప్పుడు కాల్ చేసి అసలు ఇన్సూరెన్స్ ఏంటి, పేపర్స్ ఏంటి అన్నాడు. ఇన్సూరెన్స్ ఏంట్రా గోల్ అంటే, మరి థియేటర్కి ఈ షోకి ఇన్సూరెన్స్ తీసుకున్నావా లేదా అంటాడు. మన దగ్గర ఇన్సూరెన్స్ లేదు. అసలు వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ దట్ మైండ్లో లేము, అసలు ఈ కన్ఫ్యూజన్ ఈ టెన్షన్లోనే ఉన్నాం. అసలు ఇన్సూరెన్స్ ఏంటి ఇంతకీ అంటే బేసికలీ ఏంటంటే ఏమైనా డ్యామేజ్ జరిగితే ఇల్లు వచ్చి ఏదో హడావడి చేస్తున్నారు, థియేటర్కి ఏదో చేసేటట్లున్నారు, ఏమన్నా అయితే ఎవడ కడతాడు, అసలు యూ హ్యావ్ టు టేక్ ఇన్సూరెన్స్ అనే టైప్లో. అసలు ఆ టైం లేదు, పాడు లేదు, అంతా అయిపోయింది. సో ఈ పక్క ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ కష్టాలు పడుతున్నాం. ఇక్కడ దిగుతానే దత్ గారు అనుకుని, అమ్మ ఒకసారి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ వెళ్దాం సార్, మీకు దండం పెడతాను, డైరెక్ట్గా వెళ్దాం సార్. అది ఏదనంటే మహేష్ బాబు గారు వీళ్ళందరూ దేవర్ వెరీ కోఆపరేటివ్. సార్ దట్స్ ఫైన్, లెట్స్ గో డైరెక్ట్లీ టు ద థియేటర్ అని చెప్పి డైరెక్ట్గా థియేటర్కి, అది కూడా క్యాప్ పెట్టుకొని వచ్చారు. ఎందుకంటే మామూలుగా ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడం ఇదంతా కూడా ఏమీ లేకుండా. దట్స్ వై ఇఫ్ యూ సీ దట్ ఫుటేజ్ ఫ్రమ్ దట్ థియేటర్,
క్యాప్ పెట్టుకొని నీకు మనవాడు అక్కడ కాకపోతే ద మూమెంట్ హీ ఎంటర్డ్ ద థియేటర్, ఆ హడావుడి ఆ గోల్ అంతా అయిపోయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇంక దెన్ ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. హీ వాజ్ సో కంఫర్టబుల్ జనాలతో మాట్లాడడం కానీ. హీ ఆల్సో ఎంజాయ్డ్ ఆ టైర్డ్నెస్ అంతా మర్చిపోయేసి వాళ్ళందరూ కూడా. దే ఆల్ హెడ్ గ్రేట్ టైమ్. అండ్ దాని తర్వాత దెన్ లైక్ దే వెంట్ టు ద హోటల్స్ అండ్ ఫ్రెష్ అండ్ మళ్ళా మిగతా ప్రింట్స్ అవంతా కూడా తర్వాత రోజు వచ్చాయి. సో ఆ టెన్షన్లు ఆ గోళ్ళు అవన్నీ చిన్న కన్ఫ్యూషన్. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అంటే దిస్ ఓన్లీ షోస్ హౌ నైస్ హీ వాజ్, లైక్ మహేష్ బాబు వాజ్ అట్ డ్యూరింగ్ ద ప్రీమియర్ అండ్ ఆల్ దట్ విత్ అస్ అండ్ ఆల్. సినిమా హడావుడిలో బికాజ్ ఆ థియేటర్ దగ్గర గోల నేను ఇది అయిపోతూనే ద మూమెంట్ ఆ ప్రీమియర్ అయిపోయిన వెంటనే దెన్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు దట్. ఆ గొడవ ఫ్రస్ట్రేషన్ అదంతా ఉండడం వల్ల ఆ థియేటర్ వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడడానికి నేను ఆ బిజీలో ఉన్నా. ఆ ఇన్సూరెన్స్ అని ఆ గోలని వాళ్ళు అది కలుగుతుంటే, సో అక్కడ ఉండి నేను వేరే ఫ్రెండ్ ఒకరిని పెట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఇట్లా రూమ్ దాకా తీసుకెళ్ళండి అని చెప్పేసి లిమో అవుట్ సెట్ చేసేసి పంపించేశాను. అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళు తీసుకెళ్ళి యాక్చువల్గా ఏ హోటల్ అయితే తన కోసం బుక్ చేసాము ఆ హోటల్కి తీసుకెళ్ళి కూడా ఇంకొక హోటల్ వేరే చాలామంది ఆ రోజు వేరే హెల్ప్ కోసం చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. బికాజ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ అరుణ్ అండ్ ఆల్ టొరంటో కెనడా నుంచి కూడా వచ్చారు టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ అండ్ ఆల్ దట్ టు హెల్ప్ విత్ మీ. సో సమ్ ఆఫ్ దోస్ అక్కడ వేరే వాళ్ళ కోసం బుక్ చేసిన రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పెట్టేశారు. ఓకే. ఐ డెంట్ నో దాట్ అంటిల్ ద నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసేసి రెడీ అయిపోయేసి దే హ్యాడ్ టు లీవ్ టు డెట్రాయిట్. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ డెట్రాయిట్లో ప్రీమియర్. సో వెళ్ళిపోయేంత వరకు నాకు తెలియదు అన్ని రాంగ్ హోటల్కి తీసుకెళ్ళి పెట్టారనేసి. పాపం అంటే దే నెవర్ మెన్షన్డ్ ఎనీథింగ్ అబౌట్. తర్వాత మళ్ళీ నేను శాన్ జోసేలో జాయిన్ అయినప్పుడు కూడా దే నెవర్ మెన్షన్డ్ అబౌట్ ఇట్. బట్ ఎనీవే ఇట్స్ లైక్ కొద్దిగా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాట్ ఎవర్ కన్ఫ్యూజన్ కానీ ఇట్ వాస్ లైక్ హీ వాస్ సచ్ ఎ నైస్ గా. తను కానీ నమ్రత గారు కానీ ఎవరు కూడా they didn't mention anything about it. మీరు తర్వాత చెప్పలేదు మరి, మీరు ఇంటిమేట్ చేయలేదు తర్వాత we didn't get that kind of మళ్ళీ అంత ఫ్రీగా కూర్చొని మాట్లాడే అంత టైం కూడా దొరకలేదు. బట్ just left it like that. Okay, right. Anyway, that was that. నాకు ఏదో ఫన్నీ థింగ్ చెప్పినట్టు గుర్తుంది. అశ్వినాథ్ గారికి ఏదో ఫోన్ వచ్చింది. అంత కాదు, అట్లని కాదు. బట్ జన్ ఇట్ ఈస్ ఏ ఓవరాల్ ప్రాసెస్లో సి ఆబ్వియస్లీ when the ప్రొడ్యూసర్ అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు సినిమా కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఇక్కడ ప్రెషర్లు ఇక్కడ గోల్ అన్ని రకరకాలుగా అవుతాయి కదా. సో ఆ ప్రాసెస్లో ఏదో చిన్న అంతా నడుస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మాత్రం ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత డెట్రాయిట్, శాన్ జోసే, తర్వాత LA అంతా కూడా ఇట్స్ ఫన్. అండ్ మళ్ళీ మీ క్యాడ్కి విషయానికి వస్తే అప్పుడు కూడా దాన్ని కూడా పైరసీ చేసేవాళ్ళంట. పైరసీ సినిమా అంటే దోస్ డేస్ పైరసీ ఏ ఫామ్లో అయినా కూడా నీకు DVDs అయినా సినిమాలైనా ఇప్పుడు డిజిటల్ అయినా పైరసీ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండి. అది ఏ లెవెల్లో ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ. సో అట్లా DVDsలో కూడా ఏంటంటే ద మూమెంట్ సినిమాలు రిలీజ్ అయిన వెంటనే కూడా DVDలు పైరసీ అయిపోయాయి చాలా వరకు యూఎస్లో. అందులో జనాలకు కూడా ఏంటంటే ఇప్పటికంటే కూడా అప్పుడు కాంటెంట్ చాయిస్ తక్కువ ఉండడం వల్ల ఏ దొరికితే చూసేసేవాళ్ళు. అండ్ అందులో క్యాసెట్లు కూడా యూఎస్లో రిలీజ్ చేశారు. ఈవెన్ VHS క్యాసెట్లు చేసేటప్పుడు కూడా మీకు రెంటల్స్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే అన్ని ఒరిజినల్ క్యాసెట్లు రెంటల్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఒకరు తీసుకొని దాన్ని ఒక 100 కాపీలు చేసేసి కాపీలు చేసేవాళ్ళు. సో ఇంటికి తీసుకెళ్లేవాడు కన్జ్యూమర్ అని చూసేవాడికి అది ఒరిజినల్ సోర్స్ నుంచి చేశారా ఇంకో దాని సోర్స్ నుంచి చేశారా అని డిఫరెన్షియేట్ చేసే ఇది కూడా ఉండదు. సో యూ కాంట్ రియలీ బ్లేమ్ దమ్ యాక్చువల్గా చూసేవాళ్ళకి, అంటే కన్ఫ్యూజన్ వల్ల. అట్లని చెప్పేసి ఇది పైరేటెడ్ అని చెప్తే నేను చూడండి అని చెప్పి ఉన్నారా జనాలంటే దట్ వీ డోంట్ నో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ చాలామంది ఏంటంటే దే యూస్ టు ఎక్స్ప్లాయిట్ దట్. ఏదో విధంగా సోర్స్ తీసుకొచ్చేసేవాళ్ళు. సో దే యూస్ టు మేక్ పైరేటెడ్ కాపీస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. DVDలకు వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం. DVDలు ఏమైంది, నీకు DVDలనే పైరేటెడ్ DVDలు చేసేసి రిలీజ్ చేసేసేవాడు చాలా వరకు ఒరిజినల్ వచ్చే లోపల. అన్ఫార్చునేట్లీ ఒరిజినల్వి బికాజ్ ఇండియాలో అప్పుడు కూడా ఏంటంటే థియేటర్ రన్స్ నీకు అట్లీస్ట్ 50 days 40 days 100 days ఈ టైంలో ఉండేది. ఇంకా అప్పుడంతా ఇట్స్ నాట్ లైక్ నీకు ఒకే టైంలో ఫస్ట్ వీక్ అన్ని లొకేషన్స్లోనే రిలీజ్ చేసేద్దాం అనే కాన్సెప్ట్ అప్పుడు ఇంకా లేదు. సో దానివల్ల ఏంటంటే ఒక సర్టన్ ఫేజ్ అయ్యేంత వరకు థియేట్రికల్ రన్ అయిపోయేంత వరకు DVD రిలీజ్ చేయకూడదు అనేది పాలసీ. దట్స్ ఎనీవేర్, దట్స్ హౌ ఇట్ ఈస్, రైట్? అదర్వైజ్ ఇట్లా అఫెక్ట్ ద థియేటర్ రన్. ఈవెన్ మనం మొన్న F2 1 month తర్వాత వస్తేనే అమెజాన్లో నీకు థియేటర్కల్ రన్ ఎఫెక్ట్ అయిందని ఆలోచించేటప్పుడు దోస్ డేస్ దట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్, రైట్? మాకు ఒరిజినల్ DVD వచ్చేదానికి అంత టైం పడితే పైరేటెడ్ DVDకి అసలు ఆ రూల్స్ ఏముంటాయి? సో పైరేట్ చేసి కొట్టేసేవాళ్ళు.
బట్ వీ డెడ్ అవర్ బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ వీ టుక్ దట్ వెరీ సీరియస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకు పార్ట్నర్ ఎక్స్-పార్ట్నర్ రాజ్ కుమార్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఇన్ టు దాట్. ఈజ్ లైక్ హిస్ బ్లడ్ అన్న యాంటీ పైరసీ మీద ఉంటుంది. హిస్ ఇస్ సో సీరియస్ అబౌట్ ఇట్. ఈజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్ దట్ హోల్ థింగ్. సో బికాస్ ఆఫ్ దట్ వీ కైండ్ ఆఫ్ వర్క్ విత్ ద ఫిల్మ్ చేంబర్ హియర్ అండ్ ఆల్మోస్ట్ ఒక యూఎస్లో చాలా స్టోర్స్ ఎఫ్బిఐని ఇన్వాల్వ్ చేసి, లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేసి, ఎఫ్బిఐతో కూడా ఐ వర్క్ విత్ ఎఫ్బిఐ అండ్ యుఎస్ లీగల్ సిస్టమ్ అండ్ ఆల్ దట్ ఇన్వాల్వ్ అయ్యి రైడ్స్ చేసి కొంతమందిని గ్రీన్ కార్డ్ లెవెల్లో ఉండే వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేయించేసాం. బేసిక్లీ దట్స్ హౌ అగ్రెసివ్లీ వీ వెంట్. వి స్పెండ్ ఆల్మోస్ట్ $170,000 దాకా ఖర్చు పెట్టి తర్వాత ఫైనల్గా కేసు కూడా పానాసోనిక్ లెవెల్కి కూడా తీసుకెళ్ళాం. అంటే పానాసోనిక్ ఇస్ ద వన్ విచ్ యాక్చువల్ రెప్లికేటెడ్ సమ్ ఆఫ్ దోస్ పైరేటెడ్ డివిడీస్. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు, దిస్ ఇస్ మై ఒరిజినల్ కాంటెంట్, సో యూ జస్ట్ గో మేక్ ఇట్ అనే టైప్లో ఇచ్చారు. వాళ్ళు ఏదో చేసేసారు. దెర్ ఇస్ నో వెరిఫికేషన్ సిస్టమ్. అది వీళ్ళు నిజంగా ఒరిజినల్ కాంటెంట్ వీళ్ళదేనా కాదా అనే టైప్లో వెరిఫికేషన్ సిస్టమ్ ఏమి చూసుకోకుండా వాళ్ళు చేసేసారు. సో వీ యాక్చువల్లీ టుక్ దట్ ఆ కేసులో వాళ్ళ దాకా తీసుకెళ్ళి, సో ఇట్ వాజ్ వీ టుక్ దట్ కొద్దిగా చాలా సీరియస్గానే తీసుకెళ్ళి చాలా స్టోర్స్ రైడ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇంకా ఇప్పుడు కూడా అంటే దాని గురించి లోకల్ మీడియా కవర్ చేసి, లోకల్ టెలివిజన్ ఛానల్స్, లోకల్ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా కవర్ చేసేసి వి డిడ్ దాట్. బట్ అగైన్ పైరసీ దర్ ఇస్ ఓన్లీ సో మచ్ వీ కెన్ డూ. కాకపోతే మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇవన్నీ ఒక రకంగా ఏదో విధంగా యూనిట్ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ పైరేటెడ్ కాంటెంట్ అండ్ ఆల్ అన్నట్టు అని. అప్పట్లో డివిడీస్లో 2 డిస్క్ డివిడీ అనే కాన్సెప్ట్ వచ్చేది. అంటే ఒక డిస్క్లో సినిమా ఉండేది, ఇంకో డిస్క్లో ఏమో ఆ సినిమా మేకింగ్ అని, ఆ ఇంటర్వ్యూస్ అని, ఆ స్టిల్స్ అని. ఇప్పుడంటే ఎక్కడ చూసినా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో లేదు ఆ కాంటెంట్. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో హిందీ ఇంగ్లీష్లో చాలా రెగ్యులర్గా వచ్చేటి. తెలుగులో ఫస్ట్ టైం వీ డిడ్ దట్ విత్ ఆనంద్ ఫిల్మ్. ఆనంద్ సినిమాకి మనం ఇక్కడ శేఖర్ కమల్ని ముఖర్జీ, తర్వాత వీళ్ళ డైరెక్టర్లు, యాక్టర్లు వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరితో సపరేట్గా ఇంటర్వ్యూలు చేసి అండ్ మేకింగ్ ఫుటేజ్ కదా తీసుకొని ఫస్ట్ టైం దానికి డివిడీలో పెట్టి, సో అలాంగ్ విత్ ద రెగ్యులర్ డివిడీ ఇది కూడా పెట్టి ఫస్ట్ 2 డిస్క్ డివిడీ రిలీజ్ చేసాం యూఎస్లో. He also mentioned that when he saw that program, he said, this is what I was looking for. 4 years of my search has ended here. When I saw him in person, I liked him basically. I liked the look. I thought he had a nice smile basically. Anand should be having a nice smile basically. Actually made me feel really happy because somebody's been waiting, for the kind of role that he's been planning to make. So I was telling Shekhar, definitely I would love to work with you. I think Shekhar came to me because he had this image of Rupa in his head that suddenly clashed with what he saw of me in an ad film for Ayush shampoo, where my mother-in-law is telling me how I have to compromise. And similarly with Rupa, she goes through a lot of this compromising when she's supposed to marry Rahul. So I think that struck a chord with Shekhar. I went to my uncle's school and with my cousins to see the school by mistake. And over there, Shekhar's father came and he was auditioning a few girls. So then I started talking to him. I just kept on talking to him. Then it like as I'm auditioning him. So then Anish came, and I also was talking to Anish like for about an hour or so. Then Anish asked me to come to the studios. Then I went to the studios and I met Shekhar. And Shekhar asked me to act a few scenes and I did that for him. Shekhar asked me to come in the evening. Then I came in the evening with my mother and my whole family and they were seeing the sets. So then Shekhar told me, can you please come for shooting? Almost Beethoven kind of atmosphere kavalani cheppi we saw St. Bernard anadi, that is the Beethoven breed. So where do we find it? Ante like Vizag nunchi, Hyderabad nunchi, like we took a lot of trouble. This is one interesting thing, and also the reason we took was all these characters had significant role in the movie.
ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు కూడా చాలామంది ఐ థింక్ డైరెక్టర్స్కి వాళ్ళ విజన్ ఏదో స్పెషల్గా ఉంటుంది, వాళ్ళు ఏదో క్యారెక్టర్స్ రాసుకుంటారు వాళ్ళకి ఇష్టమని, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కట్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ ఇట్లాంటివి వచ్చి DVD ప్యాక్ వస్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. I think it's a bonus basically. So I think everyone should own this. I will own this. I don't think I've seen any film that has all these on a DVD. So I really thank CAD Entertainment for giving us the opportunity and presenting the director's cut and our views and sharing our experiences of Anand. It was wonderful. Thank you so much. Yeah, the film has so much more than what you see on screen. You get to see all those things. ఈ ఫుల్ వర్షన్ DVD అనేది నాకు తెలిసి అన్ని సినిమాలకు వస్తే బాగుంటుందని ఫీలింగ్ అండి. That's fantastic. ఆటోమేటికలీ జనాలకి ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ మారిపోతుంది. కానీ కొద్దిగా ఆ పైరసీని అఫెక్ట్, అది కూడా కొద్దిగా అఫెక్ట్ అవుతుంది. సెకండ్ డిస్క్ వి డిడ్ లైక్ దట్ వాజ్ అనుకోకుండా ఒకరోజు విత్ చందు ఎలేటి. దట్ వాజ్ ద ఐ బిలీవ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూనేమో. దాని తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చాడో లేదో నాకు తెలియదు చందు ఎలేటి. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ష్యూర్. అయితే అప్పుడు లేవు ఇంటర్వ్యూస్. సో అనుకోకుండా ఒక రోజుకి వీ ఇంటర్వ్యూడ్ హేమ్ లైక్ అండ్ హెస్ గున్నాం గంగరాజు గారు, వీళ్ళందరూ ఆ బ్యాచ్ అందరినీ కొంతమంది ఇంటర్వ్యూలు చేసి సెకండ్ డిస్క్ DVD రిలీజ్ చేసాం. అనుకోకుండా ఒకరోజు యాక్చువల్లీ హ్యాపెండ్ అనుకోకుండా. We were not supposed to produce that film. Chandu was supposed to direct it for another production house. Then something happened. I think those people developed cold feet ఆ సబ్జెక్ట్కి. ఏలేటి చంద్రశేఖర్కి రాము గారితో పర్సనల్ ర్యాప్ ఉంది, ఆయన అంటే ఇష్టం ఉంది. సో ఆ స్టైల్ డెవలప్ చేసుకున్నాడు. దో హీ వోంట్ అడ్మిట్ ఇట్. ఇనీషియల్గా కొంచెం డిఫికల్ట్గా అనిపించిందండి. బట్ అట్ ద సేమ్ టైం ఆ డిఫికల్టీలో నాకేం డిసప్పాయింట్మెంట్గా నాదేం లేదు. ఎందుకంటే చార్మీకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఆల్సో మోర్ ఎక్సైటెడ్. జగత్ బాబు గారికి ఆ క్యారెక్టర్ అలాగా గుర్తుండిపోవడానికి మేబీ రిటర్న్లో ఏమీ రాకపోవడం వల్ల ఏంటో ఇడ్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద హోల్ థింగ్. దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ సింపతి అండ్ స్మాల్ అటాచ్మెంట్ టు హిమ్. మేబీ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ ఇఫ్ ఐ చార్మీని పంపించుంటే ఇటు. దాని తర్వాత రామదాస్కి చేసాం అలానే, అండ్ ఫ్యూ అదర్ మూవీస్. నువ్వే ఫిల్మ్కి అనుకుంటా శ్రియా సరన్తో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఒక చిన్న బిట్ ఒకటి చేసి DVDలో రిలీజ్ చేసాం. దట్ వాజ్ హర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ DVD డిజిటల్ దీంట్లో అన్నట్టు. నువ్వే తర్వాత నేను చేసిన క్యారెక్టర్కి ఐ లైక్ అంజలి. ఆ క్యారెక్టర్లో నా రియల్ లైఫ్ క్యారెక్టర్లో చాలా చాలా సిమిలారిటీ ఉన్నాయి. అంజలి చాలా మంచి పిల్ల. షీజ్ అ వెరీ నైస్ గర్ల్ జస్ట్ లైక్ మీ. దట్ ఈస్ వై ఐ యామ్ అంజలి. నేనే అంజలి శ్రేయ. యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. పాపం మా ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. కానీ ఆయన కోపం తగ్గిందా? తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి అబ్బాయితో ఫ్రెండ్షిప్, అమ్మో ఏం అల్లరి చేస్తాడండి. ఈ సచ్ ఎ ప్రాంక్స్టర్ యు నో. Because that was her first kind of entry point, right? So I think second or third film అప్పట్లో అమ్మాయిది. So like that, ఇట్లా కొత్త ఐడియాస్తో we try to counter piracy in some form or other, but you know, it's always there. It has always been there. It is still there. It's part of life.
ఇంకొక అంటే ఇది ఈ పైరసీ కంట్రోల్ అనేది చాలా రెగ్యులర్గా అంత అగ్రెసివ్గా మేము చేసినా కూడా సమ్వేర్ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళతో కమ్యూనికేషన్ అనో ఆర్ వాట్ ఎవర్ అంటే సమ్వేర్ ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉండేది. ఆ గ్యాప్ ఎలా అంటే ఐ డోంట్ థింక్ దే రియలీ అండర్స్టూడ్ టు వాట్ ఎక్స్టెంట్ వీ వెంట్ అబౌట్ దీస్ థింగ్స్. దీన్ని ఎంత ఏం చేస్తుండొచ్చు ఆ పైరసీ కంట్రోల్ దీంట్లో. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము యూఎస్లో ఈ యాంటీ పైరసీ కానీ ఇవన్నీ ఏమైనా చేయాలంటే ఫస్ట్ నువ్వు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ రిజిస్టర్ చేసుకుంటావు మామూలు కాపీ రైట్స్ నీ ఓన్ కాంటెంట్ ఏదన్నా కూడా. సో మేము అదే పనిగా ఒక న్యూయార్క్లో మెగా బరోస్కర్ అని ఒక లాయర్ని పెట్టి ఈ సినిమాలన్నీ కూడా కాపీలు తీసుకెళ్ళి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్ డీసీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో వాటిని రిజిస్టర్ చేయించి వీ యూస్ టు గో త్రూ లీగల్ ప్రాసెస్. తర్వాత అదర్వైజ్ నువ్వు పోలీసులు కానీ ఎఫ్బిఐని కానీ ఇన్వాల్వ్ చేసి ఇట్లా మాకు హెల్ప్ చేయండి ఇది రైట్ చేయండి అంటే దే విల్ నాట్ కమ్ టు యూ అన్లెస్ దే నో దట్ ఇట్స్ యువర్ కాంటెంట్. సో నువ్వు యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ టు దెమ్ యాక్చువల్లీ. సో రిజిస్టర్ చేసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వద్దు కానీ ఒక పర్టికులర్ సినిమా రిజిస్టర్ చేసి తర్వాత మనం రైట్స్ చేసి ఎవరైతే పైరసీ చేశారో వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు పంపించి ఇదంతా చేసే టైంలో తెలిసింది ఏంటంటే అదే సినిమాని ప్రొడ్యూసర్ మళ్ళీ ఫైనల్గా వాళ్ళకే అమ్ముతారు. ఓకే, వాళ్ళు మేము రైట్స్ కొనుక్కున్నామండి ఏంటి మీకు వాళ్ళన్నట్టు. సో అప్పటిదాకేమో ఇట్ వాస్ పైరేటెడ్, ఇట్ వాజంట్ రియలీ సోల్డ్ టు ఎనీ వన్. సో ఇట్ పైరేటెడ్ డివిడీస్ అన్నీ వచ్చేసాయి. సో మొత్తం అంతా ఇది చేసిన తర్వాత ఫైనలీ వెళ్ళి సో నువ్వు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అయితే మాత్రం ఐ రియలైజ్ లైక్ వై హ్యావ్ ఈ అంటే ఇంత ఇదిగా పరిగెత్తాల్సిన అవసరం ఉందా వెన్ పీపుల్ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్ అన్న టైంలో అట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే కొద్దిగా బాధేసాడు. ఈవెన్ పానాసోనిక్ కేసుకి వెళ్ళి పానాసోనిక్ దాకా వెళ్ళిన తర్వాత దట్ కేస్ లైక్ పానాసోనిక్ మీద అక్కడ దాకా అయితే ప్రూఫ్లు అయితే తీసుకొచ్చేసాం దట్ పానాసోనిక్ ఈజ్ లయబుల్ టు పే ఫర్ సమ్ డ్యామేజెస్ దీని గురించి మనం పర్సూ చేస్తే అనేసి. ఎందుకంటే అప్పటిదాకా రైట్స్ చేసి ఆ ఎవిడెన్స్లన్నీ తీసుకొని ఆ రెప్లికేటర్ దగ్గరికి వెళ్ళి అంతా చేసిన తర్వాత బట్ పానాసోనిక్ని కోర్టుకి తీసుకెళ్లాలంటే యూ నీడ్ ఫండ్స్ కావాలి, సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీ సపోర్ట్. సో సమ్వేర్ వి రియలైజ్ లైక్ అని అంటే వాళ్ళకున్న దానికంటే మనం ఎక్కువ పరిగెత్తున్నాం బాబు అనే టైప్లో అనుకొని దెన్ వీ కైండ్ ఆఫ్ స్లోడ్ ఇట్ డౌన్ లిటిల్ బెట్. బట్ అదర్వైజ్ లైక్ యాంటీ పైరసీ యాక్టివిటీస్లో మాత్రం యూఎస్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళి ఈ పైరసీ కంపేర్ చేసుకుంటే హాలీవుడ్ సినిమాలకి అక్కడ అమెరికన్స్ అది పైరసీ ఉంటుంది అక్కడ కంపారిటివ్లీ అక్కడ కూడా ఉంటుంది బట్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఎంపీఏ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా, మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఆడియో డివిజన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ. దే ఒక డెడికేటెడ్ ఫండ్ ఒకటి ఉంటుంది దానికి దీనికోసం తీసుకునే వీటి కోసం. సో దే టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ అసలు. బట్ అగైన్ దెర్ ఇస్ ఓన్లీ సో మచ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ ఓన్లీ జనాల సైడ్ అంటే ఒకటేంటంటే యూ మేక్ ద ఒరిజినల్ కాంటెంట్ ఆల్సో. వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈజ్ ఆల్సో టు మేక్ ద ఒరిజినల్ కాంటెంట్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. అంటే ఇప్పుడు అమెరికా తీసుకోండి, ఎక్కడో ఏదో రిమోట్ ప్లేసెస్లో ఉంటారు, నువ్వు ఒరిజినల్ డివిడీలు రావు, అసలు కొన్ని సినిమాలకి డివిడీలు రిలీజ్ చేయరు, థియేటర్కల్గా వాళ్ళకి రావు, వాళ్ళకి చూడాలని ఉంటుంది. సో అంటే that doesn't mean that it's a way to justify what they are doing. Definitely that still doesn't justify. But like the way you counter that is to make sure like the original content is also available to them at an affordable price. So it kind of rakrakala options are there. So we went through all those options actually. We did our best. ఓకే సార్, ఇంకా టాపిక్ అని అయిపోయింది ఓవర్సీస్ గురించి. ఇంకా ఓవర్సీస్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ క్యాడ్ గురించి కానీ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ద బిగ్గెస్ట్ చేంజ్ అబౌట్ మై లైఫ్ ఏంటంటే నీకు ఐటీ నుంచి కంప్లీట్లీ మీడియా టు స్విచ్ అవ్వడం అనేది దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్. అంటే ఆ సినిమా దీంట్లో క్యాడ్ ఆ ప్రపంచంలోకి రాకపోతేనా ఐ వుడ్ బి హియర్ ఇన్ దిస్ స్పేస్ డిజిటల్గా డెఫినెట్లీ. అంటే దెర్ ఈస్ అ ట్రాన్సిషన్ అండ్ ఆల్ దాట్. మేబీ అప్పుడు డైరెక్షన్ ఐ డోంట్ నో హౌ లైఫ్ వుడ్ హ్యావ్ టేకెన్, ఎలా ఉండేది తెలియదు కానీ but the association with CAD has always been special, particularly with the main three founders ante Rajkumar, Kanyalal and Deepak Gurnani ane athanu, Kanyalal, they both are brothers. Deepak Singapore lo untadu, Kanyalal ikkade untadu Hyderabad lo. So veelu mugguru kalisi first CAD start cheyadam jarigindi basic ga around 98 or 99 time lo. Then business start chesi mellaga for under different circumstances then I got into the picture. First lo Subbarao Neelasetti ani untadu, athanu pampicharu US ki CAD akkada manage cheyadam kosam. But then a switch over lo I got into the picture. Originally cheppalante we were looking for replacements to see avadu run cheyagalaru enti ana type lo gaani, but because I was first of all ee field lone lenu, I mean ela ante friend
ఐడియల్ బ్రెయిన్ అసోసియేషన్ ఇంకా అమ్మాయి వాగ్దేవి అని ఉంటుంది, వాగ్దేవి చెరుకు జీవి ఫ్రెండ్. అమ్మాయి ఇప్పుడు కూడా జోక్ వేస్తుంది. ఫస్ట్ టైం నేను ఆ జానీ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఐ రియలీ డింట్ నో యాజ్ మచ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో. ఎందుకంటే నేను 94లో యూఎస్ వెళ్ళా. 2002 టైంలో 2002-2003 టైంలో జానీ రావడం. పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ కెరియర్ ఆ మధ్యలో జరిగింది. సో నేను వెళ్ళేటప్పటికి దెర్ వాజంట్ రియలీ మచ్. వెళ్ళిన తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. అంటే బికాజ్ లైక్ అసలు ఆ యాక్సెస్సే లేదు ఇక్కడ కాంటెంట్కి. అన్లెస్ నువ్వు ఒక సినిమా ప్రపంచంలో ఉండి రెగ్యులర్గా జనాలకు ఫోన్లు చేసినప్పుడు కనుక్కోవడం ఈ టైప్లో ఉండే. అప్పట్లో ఇంత రెగ్యులర్ ఫోన్ కాల్స్ కూడా ఉండేటివి కాదు. అప్పుడు ఒక పర్ మినిట్ $2 అట్లా ఫోన్ బిల్ పడేది మాకు. వాచ్ పెట్టుకొని టైం చూసుకుంటే కాల్స్ చేసేవాళ్ళం ఇండియాకి ఆ టైంలో. సో యు ఆర్ కంప్లీట్లీ డిసోసియేటెడ్ ఫ్రమ్ దిస్, ఫ్రమ్ లైక్ కంప్లీట్లీ అమెరికన్ కాంటెంట్, అమెరికన్ కాన్సర్ట్స్ అనో ట్రెక్కింగ్ అనో వేరే ప్రపంచంలో ఉన్నాం, ఐటీ బిజినెస్ అదంతా. సో దాని నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ తెలియని ప్రపంచం నుంచి మెల్లగా ఇట్లా రావడం అనేది దట్ డెఫినెట్లీ వాజ్ అ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. బట్ దెన్ లైక్ వన్స్ యూ గెట్ ఇన్వాల్వ్డ్, ఈవెన్ దెన్ ఆల్సో ఫస్ట్లో ఐ వాజంట్ టూ సీరియస్ అబౌట్ దిస్. అంటే ఇస్ ఇట్ రియలీ బిగ్ బిజినెస్? Because I was really doing good actually IT-lo. I was as చెప్పా కదా, principal engineer in a big IT company in Times Square, New York. And that's not a small thing. ఇప్పుడు చెప్పుకోవడం కాదు కానీ బట్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్ వాజ్ కంఫర్టబుల్ సిచ్యుయేషన్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే డస్ దిస్ బిజినెస్ స్కేల్ అప్, డస్ ఇట్ మేక్, అంటే కెన్ ఐ రియలీ మేక్ దిస్ స్విచ్ అనేది ఉన్నప్పుడు, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒకసారి ఇండియాకి వచ్చాను. వచ్చినప్పుడు రాజ్కుమార్ తీసుకెళ్ళి అరవింద్ గారిని కలవడం, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కలవడం, ఈ టైప్లో కొన్ని రకరకాల దెర్ ఈజ్ డెఫినెట్లీ some effort there, certain experiences there that actually made me think, okay, maybe once we get into maybe overseas distribution అనేది ఇంకా లేదు కదా సరిగ్గా, మేబీ దాన్ని కరెక్ట్గా టేక్ ఆఫ్ చేస్తే ప్రాబబ్లీ విల్ ఫిగర్ అవుట్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ మోడల్స్ లేటర్ అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వడము. సో ఇట్స్ లైక్ సో దట్ వాజ్ అలా చెప్పచ్చు. అండ్ ఆబ్వియస్లీ అప్పటి నుంచినే ఇన్ఫ్యాక్ట్ దో అవర్ ఫోకస్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో secondshows.comలో మేము secondshows.com ద్వారా ఆడియో ట్రాక్స్ పెట్టి, డౌన్లోడ్స్ పెట్టి, ఆదిత్య వాళ్ళతో ఆదిత్య మ్యూజిక్తో కొద్దిగా టైఅప్ పెట్టుకొని, అప్పుడు ఈవెన్ సుప్రీం మ్యూజిక్ అని రాజు హరు అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో వీళ్ళతో టైఅప్ పెట్టుకొని వాళ్ళ ట్రాక్స్ తీసుకొచ్చి అక్కడ డౌన్లోడ్స్ పెట్టి, అంటే వి రియలీ ఎక్స్పెరిమెంటెడ్ ఆల్ డిజిటల్ మోడల్స్. ఇట్స్ అ వెబ్సైట్. దాంట్లో ఇట్స్ అన్ ఈ-కామర్స్ వెబ్సైట్ పెట్టి దాంట్లో ఓన్లీ మూవీ డీటెయిల్స్ అంటే ఫస్ట్ వీ ఓన్లీ స్టార్టెడ్ డెవలప్డ్ దట్ వెబ్సైట్. ఇట్స్ కంప్లీట్లీ ఇన్ హౌస్. మేము ఓన్గా శశి అని ఒక డెవలపర్ ఉన్నాడు, శశి నేను మేము డెవలప్ చేసుకున్న వెబ్సైట్ ఇది. దాని ద్వారా మూవీ లింక్స్ ఉంటాయి. దాంట్లో మనం అడ్వర్టైజ్ మూవీ టికెట్ లింక్స్ పెడతాం, షో టైమ్స్ అవన్నీ పెట్టేసేసి టికెట్స్ అమ్మడం, డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళ యాక్సెస్ వాళ్ళకి, మన యాక్సెస్ మనకి పెట్టడం. దాని ద్వారానే ఆడియో ట్రాక్ డౌన్లోడ్స్ అని పెట్టడం. తర్వాత నిదానంగా డివిడీస్, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నట్టు, ఆన్లైన్ సేల్స్ అని పెట్టడం. సో ఇట్లా ఏంటంటే వీ డిడ్ ట్రై ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఈ-కామర్స్ ఎక్స్పెరిమెంట్స్, బికాస్ ఆఫ్ ద ఐటీ బ్యాక్గ్రౌండ్. మిగతా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మన వెబ్సైట్లో పెట్టి టికెట్లు అమ్మేవాళ్ళు అప్పుడు. బికాజ్ లైక్ అంటే దట్ వాజ్ అవర్ డెస్టినేషన్ పాయింట్ ఫర్ ఎ వైల్, ఫర్ అంటిల్ ఫ్యాండాంగో మూవీ టికెట్స్. ఫ్యాండాంగో మూవీ టికెట్స్ తర్వాత స్టార్ట్ చేసినా కూడా దే వర్ ఓన్లీ డీలింగ్ విత్ అమెరికన్ మూవీస్. దే వర్ నాట్ లైక్, బికాస్ ద అమెరికన్ థియేటర్స్ నాట్ లైక్ అలవింగ్ స్క్రీనింగ్ అవర్ ఫిల్మ్స్ కదా. సో దాంతో ఏంటంటే సపరేట్ డిస్కనెక్ట్ సపరేట్గా నడిచింది. సో ఫర్ ఎ వైల్ secondshows.com వాజ్ ద ఓన్లీ ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్. మెల్లగా మళ్ళీ మిగతా వాళ్ళు వాటెవర్ ఎవ్రీబడి స్టార్టెడ్ డెవలపింగ్ దేర్ ఓన్ అండ్ ఆల్ దాట్. సో అట్లా ఆన్లైన్ డిజిటల్ ఆబ్వియస్లీ ఇంటర్నెట్ సరే ఐటీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఐటీలో కూడా నేను ఇంటర్నెట్ ఫీల్డ్లోనే ఉండడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇక్కడ ఫిల్మ్ మీడియా ఎక్స్పీరియన్స్, obviously those are the two things that are the foundations for iDream, for what we are right now and all that. And our process lo I also started insisting on buying some internet rights also along with film rights and all that. So konni movies akka digital rights తీసుకోవడం ఆ టైప్లో అట్లా మొదలవుతుంది. That's how it is. ఇంత వాగ్దేహి చెప్పిన వేసిన జోక్ చెప్పలేదు. అది పవన్ కళ్యాణ్ అంటే అంత, అంటే అప్పట్లో ఆ క్రేజ్, ఆ జానీకి వస్తున్న నంబర్ ఆఫ్ కాల్స్, జనాలు, దానికి రికమెండేషన్లు, డిస్ట్రిబ్యూషన్ల గురించి అడిగించి ఏంటంటే, సో ఒకరోజు దేవితో అన్నట్టు ఏంటండి అంత పాపులర్ యాక్టర్ టైప్లో, కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్. అంటే ఇట్స్ లైక్ మై ఓన్ ఇగ్నోరెన్స్ మోర్ దాన్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా జోక్ వేస్తుంటుంది అన్నమాట, ఎప్పుడో ఒకసారి నేను కలవకపోతానా, నువ్వు చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఆయనకు చెప్పకపోతానా అనేసి.
ఇంకో పాయింట్ ఇందాక చెప్పినట్టు అరవింద్ గారు మాత్రం గీతా ఆర్ట్స్ అరవింద్ గారు మాత్రం హెస్ బీన్ అ బిగ్ సపోర్టివ్ ఫోర్స్ త్రూ అవుట్ అవర్ క్యాట్ జర్నీ అట్లీస్ట్ ఫ్రమ్ ద బిగిన్. అట్లీస్ట్ నా ఇనిషియల్ స్టేజెస్లో ఒక సక్సెస్ఫుల్ ఐటీ పొజిషన్లో ఉంటే, సక్సెస్ఫుల్ అంటే కూడా దానికంటే కూడా ఈవెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఆ పొజిషన్ కానీ, ఆ జాబ్ కానీ, ఇది కానీ, ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐ డూ, టెక్నికలీ ఛాలెంజింగ్ వర్క్ కావచ్చు. ప్లస్ అండ్ ఆల్సో న్యూయార్క్లో టైమ్ స్క్వేర్లో ఆఫీస్ అనేది ఇట్స్ నాట్ ఇన్ అంత ఈజీగా ఇదే కాదు. సో యూ గాన్ దేర్ పర్టికులర్లీ గివెన్ మై ఒక చిన్న పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాడిని అక్కడ దాకా వెళ్ళడం అనేది ఒక కిక్ అనేది ఒకటి ఉంటుంది. పల్లెల్లో జరే చెప్పాలంటే లిటరల్గా అంటే ఏమీ అసలు ఏబీసీడీలు కూడా రాని ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాం. సో అలాంటిది వదిలేసి ఇక్కడికి రావాలి మీడియా, ఫిల్మ్ మీడియా అనేదానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే ఫ్యూ ఇంటరాక్షన్స్ విత్ అరవింద్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం కానీ, లేకపోతే అక్కడ ఇది కానీ, లేకపోతే మధ్యలో ఒకసారి అల్లు శిరీష్ న్యూయార్క్లో ఫిల్మ్ కోర్స్ ఒకటి చేశాడు. సో ఆ టైంలో అట్ ద టైమ్ దట్ వీ స్పెండ్ టుగెదర్ అని కానీ ఇవంతా కూడా somehow I thought, okay, yes, there is some room here like that we could, అంటే ఓవర్సీస్ బిజినెస్ అనేది ఒక వాక్యూమ్ అనేది ఒకటి ఉంది. అండ్ విత్ ద సపోర్ట్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నీకు ఇంతో అంతో ఇక్కడ ఏమీ తెలియకుండా అక్కడ ఏదో పొడి చేద్దాం అనేది దిగడం కూడా అంత ఈజీ కాదు. సో ఇట్స్ అప్పుడు ఈ ఇంటరాక్షన్స్, సమ్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ విత్ హెమ్ అండ్ ఈవెన్ సురేష్ బాబు గారితో ఫ్యూ ఇంటరాక్షన్స్. లేటర్ ఫేజ్లో సురేష్ బాబు గారితో కలిసి కొన్ని సినిమాలు కూడా కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, సురేష్ మూవీస్ అండ్ క్యాడ్ ఎంటర్టైన్మెంట్ కలిపి కూడా. సో అట్లా వీళ్ళందరి ఇంటరాక్షన్తో ఐ థాట్ ఓకే ఎస్ దెర్ ఈజ్ సమ్ రూమ్ అండ్ వీ డూ హ్యావ్ గుడ్ కనెక్షన్. అండ్ బికాజ్ రాజ్ కుమార్ that was one good thing about him, like in any relationship, any person that works with Raj Kumar asalu inka ala attach ayipotaru. That's how it is. And all of them like him like anything. And so let's give it a try అన్న టైప్లో దిగడం జరిగింది అనమాట. That was one. Another experience ఏంటంటే Tagore film distribution. Johnny experience అనేది ఒకటైతే the next big film that we distributed was Tagore. For the first time in my life, fan hysteria కానీ, ఆ రిలీజ్ టైంలో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, అంటే టికెట్స్ కోసం అమెరికాలో రికమెండేషన్స్ అనే ఫేజ్ అనేది దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా. ఎవరెవరో నుంచినో కాల్స్ చేపిస్తారు, ఇండియా నుంచి కాల్స్ చేపిస్తారు. అంటే నంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసింది చాలా తక్కువ ఆ రోజుల్లో. ఇట్స్ నాట్ లైక్ ఇప్పటిలాగా కాదు, థియేటర్స్ తక్కువ అండ్ ప్రింట్స్ తక్కువతో స్టార్ట్ చేయడం అనేది. అండ్ నంబర్ ఆఫ్ షోస్ ఎన్ని యాడ్ చేసినా కూడా అది యూస్ టు గెట్ సోల్డ్ అవుట్ లైక్ అసలు ఒక రేంజ్లో నడిచింది ఆ సినిమా. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక అంటే ఎస్ దీన్ని కరెక్ట్గా రైట్ ఫిల్మ్ వచ్చి రైట్ మార్కెటింగ్ రైట్ ఇది చేస్తే పొటెన్షియల్ ఈజ్ దేర్, మార్కెట్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ సంథింగ్ దట్ కుడ్ బి డెవలప్డ్ ఇన్ టు సంథింగ్ రియలీ బిగ్ అనేది ఒక ఆలోచన మధ్యలో నాకంటే ఎస్ కంపేర్డ్ టు మై ఎగ్జిస్టింగ్ జాబ్ ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. బట్ ఆ రోజుల్లో ఆ కాన్ఫిడెన్స్ లేదు. దిస్ Tagore మూవీ యాక్చువల్లీ గేవ్ దట్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో దట్స్ ఇట్స్ లైక్ దెర్ ఆర్ లైక్ రిలేషన్షిప్ విత్ అరవింద్ గారు, దత్ గారు, లేకపోతే సురేష్ బాబు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, శ్రావంతి రవికిషోర్ గారు, దిల్రాజు గారితో నాకు డైరెక్ట్ కంటే కూడా రాజ్ కుమార్ డైరెక్ట్ కాంటాక్ట్ కానీ. సో ఈ టైప్లో ఇట్లా వీళ్ళందరితో రిలేషన్షిప్స్ ప్లస్ Tagore ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యాక్చువల్లీ గాట్ మీ టిల్టెడ్ టువర్డ్స్ దిస్ మీడియా ఫేస్. అంతవరకు అరే ఐ రియలీ మన టేక్ ఏ ఛాన్స్, ఏదో లేక ఏదో చిన్న స్పేస్ నుంచి ఇక్కడికి వచ్చాం, చిన్నపల్లె నుంచి ఇక్కడికి వచ్చాం, డు వి రియలీ మన టేక్ ఏ ఛాన్స్ నౌ ఇన్ అనదర్ స్పేస్, కంప్లీట్గా మనకు తెలియని ఏరియాల్లో దిగాల అనే దీని నుంచి బయటపడడానికి కారణాలు ఇట్లా తీసారు సమ్ ఆఫ్ ద రీజన్స్. ఓకే లైక్ దట్. ఓకే సార్, టాపిక్ క్లోజ్. నెక్స్ట్ మనం ఐ డ్రీమ్ అండ్ మూవీ ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు వచ్చే టాపిక్ మూవీ ప్రొడక్షన్. ఐ డ్రీమ్ సంస్థ అన్నది ఆ మధ్య మూవీస్లోకి దిగింది ఆల్మోస్ట్. అంటే ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. ఎందుకు మధ్యలో ఆగిపోయాయి ప్రాజెక్ట్స్? అంటే మూవీ ప్రొడక్షన్ అనేది మెయిన్ ఫోకస్ ఏమి కాదు. అట్లీస్ట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డ్రీమ్ అనేది ఇట్స్ మెయిన్లీ ఇంటూ డిజిటల్ కాంటెంట్ ఓన్లీ. కాకపోతే మధ్యలో ఆబ్వియస్లీ రాజ్ కుమార్ మేమంతా ఉన్నప్పుడు ఫర్ వైల్ ఒక జర్నీ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు వీ థాట్ విల్ గెట్ ఇన్ టు మూవీ ప్రొడక్షన్. అప్పుడు ఇంక చందు మొండేటి లైక్ అంటే ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. అప్పటి నుంచి నా ఎలక్షన్స్ టైం నుంచి తెలిసిన వ్యక్తి, ఫ్రెండ్ అవ్వడం వల్ల వీ థాట్ లైక్ అందులో
కార్తికేయ తర్వాత నుంచి చేద్దాం అని ఒక థాట్ అయితే ఉండింది మధ్యలో. సో ప్రేమం తర్వాత చేద్దాం అనేది అయితే అనుకున్నాము. బట్ కాకపోతే అంటే ఆ స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొద్దిగా వాటెవర్ మనం డిలేస్ మేబీ నాగార్జున గారు అనుకున్నంత స్పీడ్గా రెడీ చేయలేకపోవడం ఏమో తెలియదు కానీ బట్ మధ్యలో ఆయన వేరే సినిమా అనౌన్స్ చేసేసారు. దాంతో మేము అప్పుడు మనం మళ్ళీ నాగ చైతన్యతో సవ్యసాచిలో ఏమన్నా చేద్దామా అని ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ అయింది. కానీ బట్ సిన్స్ నేను ప్రొడక్షన్ అనేది నా మెయిన్ ఫోకస్ కాకపోవడం వల్ల నేను అంత అంటే సడన్గా ఒక ఇన్ని రోజులు ఒక 1 year నుంచి అనుకున్న సడన్గా మార్చి ఇంకో దాంట్లోకి వెళ్ళడం అనేది కొద్దిగా హెజిటేషన్ అయితే చూపించడం జరిగింది. దాంతో ఆబ్వియస్లీ చందు కూడా పాపం అంటే తను కూడా ఇప్పుడు ప్రేమం అయిపోయిన తర్వాత సినిమా అయితే తీయాలి కదా తొందరగా, అంటే ఈ కాంట్ వెయిట్ ఫర్ ఎవర్ కదా. సో మధ్యలో లలిత వాసు గారు నాకు ఇట్లా వేరే ప్రొడక్షన్ వస్తుంది ఒకటి చేసి రావచ్చా మళ్ళీ అని అనుకుంటే హ్యాపీగా చందు అనే టైప్లో అనేసి అలా చందు మళ్ళీ వెళ్ళి మైత్రి వాళ్ళకి సినిమా చేయడం జరిగింది అనేది మెయిన్లీ ఏంటంటే ప్రొడక్షన్ నా మెయిన్ ఫోకస్ కాదు ఎప్పుడు కూడా. అంటే లైక్ ఐ వాజ్ ఆల్వేస్ డిజిటల్ కాంటెంట్ డిజిటల్ ప్రొడక్షన్ అనే దీంట్లోనే ఉన్నాను తప్ప థియేట్రికల్ ఫిల్మ్స్ అంటే అదంటే అగేనెస్ట్ అని కాదు కానీ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ మీన్ లైక్ దట్స్ నాట్ మై, నాకు అసలు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో బ్రీఫ్గా రక్త చరిత్ర టైంలో కో ప్రొడ్యూసర్గా మధుమంతన రాజ్ కుమార్ వీళ్ళతో ఉండడం అనేది జరిగింది కానీ సో అట్లా అసలు అంతే తప్ప ప్రొడక్షన్ అనేది దట్ వాజ్ నెవర్ మై ఫోకస్. తర్వాత ఇంక చందు ఆబ్వియస్లీ లైక్ హీ మేడ్ ద ఫిల్మ్ విత్ మైత్రి మూవీస్ అండ్ రాజ్ కుమార్ హ్యాస్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ మై డిజిటల్ జర్నీ. దట్స్ ద కీ. ఇట్స్ నాట్ లైక్ అసలు ఇంకెప్పటికీ చేయము అనేది కాదు కానీ రైట్ ప్రాజెక్టు రైట్ సెట్ ఆఫ్ పీపుల్ రైట్ సిచ్యుయేషన్ బట్టి చేయడం ఏమో ఉంటుంది కానీ బట్ లైక్ ఏదో సినిమా చేయాలి ఇమ్మీడియట్లీ ప్రొడక్షన్లోకి దిగాలనేది బికాజ్ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఫ్యూచర్లో తీసే అవకాశం డెఫినెట్లీ ఉండొచ్చు. ఎస్ ఆర్ నో అనేది రెండు ఉండొచ్చు. అంటే చేయొచ్చు చేయకపోవచ్చు బట్ చేయకూడదు అనేది అయితే ఏమి కాదు. కానీ రైట్ సిచ్యుయేషన్ వస్తే చేద్దామనేది తప్ప బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఫోకస్ హ్యాస్ బీన్ ఇన్ డిజిటల్ ప్రొడక్షన్ డిజిటల్ కాంటెంట్ వెబ్ సిరీస్లు కావచ్చు. ఇందులో ఇప్పుడు నీకు సేమ్ ఫిల్మ్ బడ్జెట్స్తోనే డిజిటల్ కూడా నీకు మెల్లగా బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి. యాక్చువల్ పెద్ద పెద్ద బడ్జెట్సే వస్తున్నాయి. సో వై నాట్ లెట్స్ ఫోకస్ ఇన్ దాట్. అది మనకు తెలిసిన ఏరియా తెలిసిన కంఫర్ట్ జోన్ అండ్ మోర్ దాన్ దట్ నీకు డిజిటల్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ అనేది నీకు హెడేక్ లేదు. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ అవర్ హెడేక్. సో యూ కమ్ అప్ విత్ ఎ గుడ్ స్టోరీ అండ్ కన్విన్స్ ద ప్లాట్ఫామ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ దెన్ యూ గో త్రూ ద ప్రొడక్షన్ అండ్ దెన్ గివ్ దెమ్ ద అవుట్పుట్ అండ్ దాట్స్ ఇట్. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ప్రమోషన్స్ డిస్ట్రిబ్యూషను అంటే నీకు ప్రాసెస్ ఈజీ అయిపోద్ది కదా. సో దాట్ ఈస్ దట్. ఎనీవే ఫ్యూచర్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అంతా కూడా ఇంకా నీకు డిజిటల్కి వచ్చేయడమే. నీకు ఇంకా ఆ రకంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అమెరికాకి వెళ్తే అమెరికా హాలీవుడ్ మూవీస్ తీసుకుంటే ఒకప్పుడు 10 million 20 million $30 million సినిమాలు అసలు ఒక రేంజ్లో వచ్చేటివి. హీరోస్ ఉండేవాళ్ళు ఫిల్మ్ స్టార్స్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ హీరోస్ ఇన్ ద సెన్స్ మెయిన్ ఫిల్మ్ స్టార్స్ ఉండేవాళ్ళు. దీస్ డేస్ ఇట్స్ ఆల్ సూపర్ హీరో మూవీస్ తప్ప హీరో బేస్డ్ మూవీస్ స్టార్ హీరోయిన్ బేస్డ్ మూవీస్ అనేది తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మన హారిసన్ ఫోర్డ్ కానీ టామ్ హ్యాంక్స్ టామ్ క్రూజు బ్రాడ్ పిట్ ఈ టైప్లో స్టార్స్ అనేవాళ్ళు ఎప్పుడో 30 40 50 years నుంచి వినేవాళ్ళ పేర్లే తప్ప ఈ రోజుల్లో అలాంటి నేమ్స్ ఉన్న కొత్తగా వచ్చిన స్టార్స్ ఈ లాస్ట్ డెకేడ్లో వచ్చిన వాళ్ళనే వాళ్ళు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే నీకు సూపర్ హీరో మూవీస్ లైక్ అవెంజర్స్ కావచ్చు ఇంక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఈ టైప్లో అనేది తప్ప వాటిల్లో నీకు దాంట్లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక రోల్ ప్లే చేశాడంటే రేపు పొద్దున అతను రిటైర్ అవుతాను ఇంకోటి వచ్చి ప్లే చేస్తాడు అదే రోల్ తప్ప నీకు ఇట్స్ నాట్ లైక్ వీళ్ళ బేసిస్ చేసుకొని సినిమాలు తీసేది కాదు. సో 10 20 30 40 million ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు అమెజాన్స్ నెట్ఫ్లిక్స్ ఆఫ్ ద వరల్డ్ లైక్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అందరూ తీయడం మొదలు పెడుతున్నారు. అండ్ ఇప్పుడు నౌ డిజ్నీ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ దేర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ డిజిటల్కి వచ్చేయడమే తప్ప థియేటర్లలో ఉంటాయి బట్ దీస్ ఆర్ హై బడ్జెట్ లైక్ అంటే ఒక సూపర్ హీరో మూవీస్ అనో లేకపోతే హై బడ్జెట్ మూవీస్ అనో అంటే ఈ సినిమాని మనం థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ టైప్లో వాళ్ళు తీసే సినిమాలంతా కూడా నీకు బిగ్ స్క్రీన్ కోసం తీసే మూవీస్. వాళ్ళు తీసే ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ స్టోరీ ఇది కానీ టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. సో నీకు ఇప్పుడు మన బాహుబలి అనుకోండి ఆబ్వియస్లీ బాహుబలి టీవీలో చూడడం వేరు థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరు పర్టికులర్ నీకు ఇంకా ఐమాక్స్ పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తే దాని ఎక్స్పీరియన్స్ వేరు. సో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తప్ప మిగతా చిన్నవన్నీ కూడా తెగన మూవ్ టు డిజిటల్. బడ్జెట్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో మై ఫోకస్ ఐ వాంట్
ఫోకస్ ఆన్ దిస్ స్పేస్. అంటే ఆయన తర్వాత తీసిన సవ్యసాచి సినిమా అది ఆ ప్రపోజల్ మీ దగ్గరికి వచ్చిందా? జనరల్ డిస్కషన్ అంటే చందు నాగార్జున నిఖిల్తో అనుకున్నాం ఫస్ట్. దాని తర్వాత అది ఎప్పుడైతే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదని అనిపించిందో అప్పుడు దిస్ టాపిక్ డెడ్ కమ్ అప్. దట్ ఇట్స్ నాట్ లైక్ మీరు సీరియస్లీ ఏదో చేసేద్దాం అనే టైప్లో అంత దూరం అయితే వెళ్ళింది లేదు, కానీ జనరల్ డిస్కషన్ వచ్చింది. దెన్ వీ డిసైడెడ్ టు మూవ్ ఆన్. ఓకే సార్, నెక్స్ట్ మనం ఐ డ్రీమ్ టాపిక్కి, మన మెయిన్ టాపిక్ వద్దాం. అసలు ఐ డ్రీమ్ అన్నది ఎప్పుడు కరెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? That's my passion right now. చెప్పాలంటే నా మీడియా జర్నీ 2008 to 2009 వరకు క్యాడ్ ఎంటర్టైన్మెంట్ నడిచింది. Took a small break in the personal space, that we'll get into that little later. 2010 ఆ టైం నుంచి what do we start, ఎలా చేస్తే నెక్స్ట్ బిజినెస్ ఏంటనేది ఆలోచించేటప్పుడు ఐ వాజ్ థింకింగ్ లైక్, అంటే ఇందాక చెప్పినట్టు డిజిటల్ కేబుల్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం. బికాజ్ ఇప్పటిదాకా మనకి టెలివిజన్ ఛానల్స్ మనం చూడాలి అంటే ఎయిదర్ లోకల్ కేబుల్, సిటీ కేబుల్ లాగా ఒక కేబుల్ నెట్వర్క్ కానీ, లేకపోతే టాటా స్కై అనో, ఎయిర్టెల్ అనో, డిష్ టీవీ అనో ఏదో విధంగా ఒక శాటిలైట్ నెట్వర్క్ ద్వారా కానీ, దీస్ ఆర్ ద 2 ways ఆఫ్ యాక్సెసింగ్ యువర్ టెలివిజన్ ఛానల్, వాచింగ్ టెలివిజన్ ఛానల్స్. అది ఇండియాలో దట్స్ పాసిబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమెరికా, వేర్ లైక్ ద కంట్రీ ఈజ్ సో బిగ్ అండ్ వాళ్ళతో అంత పెద్ద కంట్రీలో మన ఇండియన్స్ ఏమో అంతా ఒకచోట అయితే ఉండరు. ఇప్పుడు కేబుల్ వైరింగ్ అనేది నువ్వు కింద పైప్స్ అంతా వేసి లోకల్గా హైదరాబాద్లో చేస్తే నీకు ఇక్కడ సబ్స్క్రైబర్లు రావడం వేరు, ఇక్కడ చైనీస్ వాళ్ళ కేబుల్ సిస్టమ్ కోసం వైర్లు అంతా వేయడం వేరు. ఎందుకంటే చైనీస్ అక్కడ ఒకరు ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఒకరు ఇద్దరు ఉంటారు, లేకపోతే ఇంకొక ఢిల్లీలో కొంతమంది ఉంటారు, మిజోరాంలో కొంతమంది, ఈ టైప్ స్ప్రెడ్ అయి ఉంటారు. వీళ్ళందరి కోసం యూ కెనాట్ హ్యావ్ దట్ లోకల్ సేమ్ నెట్వర్క్. అండ్ ఈవెన్ లేదు, లోకల్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ వాళ్ళు కూడా అది ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు మన కేబుల్లో చైనీస్ ఛానల్స్ 10 తీసుకురామంటే అంటే ఇట్స్ నాట్ వర్క్, వాళ్ళకి అసలు వర్కౌట్ కాదు. సో అది ఆ విధంగా మన ఇండియన్ ఛానల్స్ అమెరికాలో చూడడం అనేది కేబుల్ ద్వారానో లేకపోతేనే శాటిలైట్ ద్వారానో అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్, both for the businesses and also for the people who want to watch these channels. సో ద ఆల్టర్నేటివ్ ఏంటంటే డిజిటల్ ట్రాన్స్మిషన్స్. నీకు డిజిటల్లో ట్రాన్స్మిట్ చేసి పంపిస్తే నీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే ప్రతి ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నీకు కావాల్సింది ఏంటి, టెలివిజన్ ఛానల్స్తో అగ్రిమెంట్లు సైన్ చేసుకోవడము, వాట్ ఎవర్ రెవెన్యూ షేరింగా, లేకపోతే పర్ సబ్స్క్రైబర్ రెవెన్యూ పే చేయడమా, ఫిక్స్డ్ అమౌంటా, వాట్ ఎవర్ అయితే బిజినెస్ డీల్ ఏదో చేసుకొని వాళ్ళతో లైసెన్సులు తీసుకోవడం, టెక్నాలజీ పెట్టి దెన్ యూ స్టార్ట్ స్ట్రీమింగ్ ద కాంటెంట్ ఫ్రమ్ హియర్. తర్వాత నీకు అది వరల్డ్ వైడ్ నీకు లోకల్గా యూ టైఅప్ విత్ లోకల్ బ్యాండ్విడ్త్ కంపెనీస్ అండ్ ఆల్ దాట్, ఇంటర్నెట్ కంపెనీస్ బ్యాండ్విడ్త్ ప్రొవైడ్ చేసి వాళ్ళతో టైఅప్ పెట్టేసుకొని దెన్ యూ స్టార్ట్ స్ట్రీమింగ్. సో లోకల్గా ప్రమోషన్లు చేసుకొని సబ్స్క్రైబర్లు తీసుకొస్తాం, వాళ్ళకి ఇస్తాం. సో యూఎస్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు రైట్ నౌ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గెట్ దేర్ ఛానల్స్ ఫ్రమ్ ఇండియా త్రూ డిజిటల్ మీన్స్ ఓన్లీ. ఈ డిష్ ద్వారా కూడా సర్టన్ ఛానల్, వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఛానల్, అంటే ప్రీమియం ఛానల్ లైక్ మా టీవీ అని, TV9 అని, లేకపోతే నా ఈటీవీ అని, జెమినీ అని, ఈ టైప్లో ఈ టైప్లో ప్రీమియం ఛానల్స్ మాత్రం డిష్ ద్వారా కూడా వస్తాయి. బట్ మెజారిటీ పీపుల్ గెట్ దేర్ టెలివిజన్ ఛానల్స్ ఫ్రమ్ లైక్ పర్టికులర్లీ తెలుగు, తమిళ్, ఈ టైప్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్ త్రూ డిజిటల్ మీన్స్, డిజిటల్ ట్రాన్స్మిషన్. సో అండ్ దాంట్లో ఇప్పుడు రైట్ నౌ వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ ఇన్ దట్ స్పేస్ ఈజ్ FTV, ఉదయ్ కంపెనీ. అండ్ వెన్ in 2010-2011 టైంలో దర్ వాజ్ అప్పుడప్పుడే ఎక్స్ప్లోర్ అవుతుంది ఆ స్పేస్, అంటే లైక్ ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఆఫ్. దెర్ వర్ లైక్ అట్లీస్ట్ 6-7 ప్లేయర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో అదే స్పేస్లో, చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ. నెంబర్ 1 వచ్చి FTV, అప్పుడు అదే ఇది. తర్వాత ఇంకా చిన్న చిన్న ప్లేయర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉండే, రిలయబుల్ IPTV అని, ఇంకోటి రకరకాల ఛానల్స్ ఉండేటివి, కంపెనీస్. సో ఐ థాట్ ఐ కుడ్ ప్రాబబ్లీ డూ సంథింగ్ ఇన్ దట్ స్పేస్, మెయిన్లీ బికాజ్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్. అంటే ఎనీ బిజినెస్లో దిగుతున్నావు అంటే కంపేర్డ్ టు అదర్ పీపుల్, వాట్ ఈస్ ద అడిషనల్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్. మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకో 10 మంది వచ్చి ఇదే స్పేస్లో దిగారు అనుకోండి, సో నీకు వాళ్ళతో పోల్చుకుంటే ఏమన్నా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ దట్ దెన్ యూ విల్ సర్వైవ్, యూ విల్ స్టే ఇన్ దట్ బిజినెస్ ఫర్ ఇన్ ద లాంగ్. Otherwise, you will have trouble in competing with them. It could be, the strengths could be in many ways. It could be like, నాకు డబ్బులు విపరీతంగా ఉన్నాయి, సో I'll just dump it and wait until everybody else is gone అనే టైప్లో కావచ్చు, టెక్నాలజీ స్పేస్లో కావచ్చు, నీకు అసోసియేషన్స్ విత్ ద టెలివిజన్ కంపెనీస్ కావచ్చు, లైక్ అంటే ఆర్ లైక్ అండ్ ఇన్ మెనీ వేస్. సో ఐ సమ్హౌ థాట్ లైక్ బికాస్ ఆఫ్ మై టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ IT స్పేస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్లస్
మీడియాతో కూడా ఎంతో అంత ఎంటర్టైన్మెంట్ స్పేస్లో బికాజ్ ఆఫ్ మూవీ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఉండడం వల్ల మీడియా స్పేస్తో ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ వల్ల కొద్దిగా న్యూస్ ఛానల్స్ ఇది కావచ్చు, ప్లస్ అమెరికాలో ఈ అసోసియేషన్స్ అన్నిటితో ఉన్న కనెక్షన్స్ వల్ల, ప్లస్ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల నీకు అమెరికన్ జనాలకి మన తెలుగు వాళ్ళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని రీచ్ అవ్వడం కూడా ఐ థాట్ ఐ కుడ్ డూ బెటర్ కంపేర్ టు అదర్ పీపుల్ అని చెప్పేసి ఐ థాట్ ఐల్ ఎక్స్ప్లోర్ దట్ ఆప్షన్. స్పెండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దట్ స్పేస్. అదే ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఆదిత్య ట్రేడ్ సెంటర్లో సిటీ ఆన్లైన్ సర్వీసెస్ రాఘవరావు గారితో వీళ్ళందరితో టైప్లు పెట్టుకునేసి ఇక్కడ శాటిలైట్ డిష్లు సెటప్ చేసి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ ఇక్కడ చాలా వరకు సాక్షి, TV9, TV5 వీళ్ళందరితో కూడా చాలామందితో మాట్లాడి కొంతమందితో అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాం. ఈటీవీ, బాబు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసాము మొత్తం అంతా. దెన్ ఈ హోల్ ప్రాసెస్లో అంటే ఆ మధ్యలో ఈవెన్ యాప్స్ డెవలప్ చేసాం, మొబైల్ యాప్స్, వెబ్సైట్, వెబ్ సర్వర్స్, స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ డెవలప్ చేసేసి బ్యాండ్విడ్త్ టైప్లు అంటే టెక్నికల్గా ఆ సెటప్ అంతా రెడీ చేసేసాం. ఎక్సెప్ట్ నీకు ఇంకా కొన్ని ఛానల్స్ అప్పుడు కొంతమంది ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఇప్పుడు TV9 ఒకరితో ఎక్స్క్లూజివ్గా ఉన్నది అనదర్ 18 months దే కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ డిష్ టీవీ అని. తర్వాత ఇంకొంతమంది ఏమో ఈటీవీ సార్ ఆ టైప్లో రకంగా. కొంతమంది ఏమో మా టీవీ వీళ్ళంతా ఏంటంటే ఆబ్వియస్లీ దే వర్ ఆల్రెడీ గెటింగ్ సో మచ్ మనీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కేబుల్ ఛానల్. నువ్వు మినిమం సర్టన్ అమౌంట్ ఇస్తే తప్ప వీ కాంట్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ అనే టైప్లో వాళ్ళ కొన్ని కండిషన్. దట్స్ హౌ బిజినెస్ వర్క్స్. సో టెక్నాలజీ సో వీళ్ళతో లైసెన్స్ చేయడము, అమెరికాలో మార్కెట్ చేయడం, దీస్ ఆర్ ద 2 things that were left. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ రెడీ. టెస్టింగ్ అయిపోయింది, యూఎస్లో కూడా లాంచ్ చేసి ఫ్రెండ్స్ వాళ్ళదే టెస్టింగ్లు అంతా చేయించాం. దెన్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, వెన్ ఐ వాజ్ టాకింగ్ టు ఆల్ దీస్ టెలివిజన్ ఛానల్స్ అండ్ ఆల్ దట్, రియలైజ్ దట్ ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. అంటే నీకు మనీ విపరీతంగా ఉండాలి కంటిన్యూస్గా. నువ్వు ఎందుకంటే సబ్స్క్రైబర్ దగ్గర తీసుకురావడం, అక్విజిషన్ ఒకటి ఆల్రెడీ ఇట్స్ నాట్ లైక్ ఎన్ టోటల్ న్యూ బిజినెస్ వేర్ యూఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, వేర్ యూ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్, విచ్ Yep TV had. Yep started way before because Uday has technical background, so he got into that space like way back than any other digital companies. దానివల్ల ఏంటంటే నువ్వు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా పీపుల్ విల్ టాలరేట్ ఇట్ బికాజ్ ఏంటంటే యూఆర్ జస్ట్ గెటింగ్ సంథింగ్ న్యూ. సో ఏదో ఛానల్స్ రావడమే ఎక్కువ నాయన ఈరోజు పని చేయకపోయినా పర్లేదు అన్నట్లు యూ విల్ స్టార్ట్ గోయింగ్ త్రూ దట్ ప్రాసెస్, రైట్? అండ్ ఈవెన్ సబ్స్క్రిప్షన్స్ కూడా మళ్ళీ గ్రో అవుతాయి. నేను కాస్ట్ కూడా ఇనిషియల్గా చాలా తక్కువ ఉంటుంది. ఛానల్స్ కూడా దిస్ ఇస్ అన్ అడిషనల్ కాస్ట్, అడిషనల్ రెవెన్యూ. సో వచ్చింది రానిలే అన్నట్టు మొదలు పెడతారు. దే విల్ ట్రై టు వర్క్ విత్ యూ, దే విల్ ట్రై టు సపోర్ట్ యూ అండ్ ఆల్ దట్. సో ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉండి వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టేజ్కి వచ్చేసారు. నౌ యూఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ మధ్యలో మొదలు పెట్టాలని చూస్తున్నాం. సో బట్ ఈ అడ్వాంటేజెస్ నీకు లేవు, ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్ నీకు లేవు. వాళ్ళేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. సో నువ్వు వాళ్ళతో కంపీట్ చేయాలి అంటే the only thing that will work is you need a lot of capital. So వాళ్ళకి ఆల్రెడీ లెట్స్ సే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ ఊరికే రఫ్గా, లేకపోతే 100,000 సబ్స్క్రైబ్ ఆల్రెడీ సర్టన్ అమౌంట్ మా టీవీకి పే చేస్తుంటారు. 100,000 సబ్స్క్రైబర్స్ అంటే పర్ సబ్స్క్రైబర్ లెట్స్ సే $5 అనుకోండి. సో $500,000 పర్ మంత్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. సో వాళ్ళు మనతో పని చేయాలంటే ఏమంటారు, నువ్వు 500 కావాలి కనీసం 200 ఇవ్వరాను బాబు, దాని తర్వాత మొదలు పెడదాం అంటారు. అదర్వైజ్ వీ డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్ నౌ అగైన్, స్టార్ట్ ఫ్రమ్ జీరో, నీకు 10 మంది వస్తే దాంట్లో వచ్చింది అనే టైప్లో చేయడం కష్టం అంటారు, విచ్ మేక్స్ టోటల్ సెన్స్ బికాస్ దట్స్ హౌ బిజినెస్ వర్క్, రైట్? సో దాట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దీస్ నెగోషియేషన్స్ అండ్ డిస్కషన్స్, ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ అ బిజినెస్ దట్ వీ కెన్ నాట్ సక్సీడ్ ఇన్ ద లాంగ్ రన్. అండ్ దెన్ ఇంకోటి ఏంటి, యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్ ప్లేయర్. సో మన ఇద్దరు వీళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అందరం ఫైట్ చేసుకుంటూ కొట్టుకుంటూ it's not easy to survive in that space. So I said, okay, fine, let's shut this division, let's get into completely digital content, like that is like, you know, movies on YouTube. Appatlo revenue monetization ante em undante only YouTube was. So we started with YouTube. So that's when like March 29th 2013 lo, in fact January 2013 లో స్టార్ట్ చేద్దామని ఒరిజినల్గా అనుకున్నాం. బట్ సడన్గా అప్పుడు ఇళయరాజా కాన్సర్ట్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. జనవరిలో గాట్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ హిస్ కాన్సర్ట్ ఇన్ న్యూ జెర్సీ. ఫిబ్రవరిలో కాన్సర్ట్ ఉంటుందని జనవరి ఎండింగ్లో తెలిస్తే ఐ సెడ్ ఓకే ఫైన్, లెట్స్ కీప్ దిస్ అసైడ్ బికాస్ హీస్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ లైక్ ఎనీథింగ్, హూ ఇస్ నాట్ ఆ రోజుల్లో అసలు. సో దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్ అని చెప్పేసి February 23rd ఇళయరాజా గారు కాన్సర్ట్ చేసాం న్యూ జెర్సీలో. దెన్ ఐ టుక్ 1 more month. సో
March 29th is when we started the first movie upload, like బొమ్మరిల్లు పరుగు 2 సినిమాలతో అప్లోడ్ చేసి యూట్యూబ్లో ఫస్ట్ we started our journey. అప్పుడు like around 5-6 guys were there. We started with Visu, JC, Shekhar, Babu and couple of others. అలా మొదలు పెట్టాం, Surbabu, I guess, a few others. Yeah, here we are. Now we have offices here, one set in one office in Hyderabad, sorry, Vijayawada. Few people from US and all that, so that's what we are. ఓకే ఓకే. అంటే మామూలుగా ఒక శాటిలైట్ ఛానల్కి పెట్టినంత ఖర్చు మీరు పెడుతున్నారు ఆల్మోస్ట్. అంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మనకి 4 బిల్డింగ్స్ ఉన్నాయి ఐ డ్రీమ్కి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అండ్ విజయవాడలో ఒకటి, అంటే ఇది శాటిలైట్లో కూడా బెటర్ ఈ రేంజ్ ఇది అంటే అంటే మీరు డిజిటల్కి ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఏంటి అసలు మీ టార్గెట్ అసలు? ఇంత I definitely think channels are channels. Definitely they are way bigger than us. అసలు దాని గురించి అసలు థాటే కాదు, ఆలోచన కూడా కాదు. అంటే వాళ్ళ రీచ్ కానీ, వాళ్ళ రెవెన్యూస్ కానీ, వాళ్ళ ఎంప్లాయీ కౌంట్ కానీ, మేబీ మెయిన్ ఆఫీస్ బిల్డింగ్ వాళ్ళకి ఒకటే ఉంటుంది కానీ, బట్ దే హ్యావ్ ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ద స్టేట్స్, రైట్? సో ఇట్స్ నాట్ లైక్ మనకు అలా ఏం లేదు కదా. సో దిస్ ఇస్ లైక్ మన హోల్ థింగ్ అంతా మన టెక్నికల్ టీమ్ ప్లస్ క్రియేటివ్ టీమ్స్. మనకున్న మిగతా బిల్డింగ్స్ డిజిటల్లో అయితే ఇంత ఇది అయితే లేదు, ఇంత స్ట్రక్చర్ అయితే ప్రాబబ్లీ. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మిగతా వాళ్ళ కౌంట్స్ ఏంటనేది నాకు తెలియదు కానీ I'm okay with that. I think the pace of growth, pace of expansion, and probably because of my continuous, I still live in US, right? So family is there in US and all that. So I still am completely connected with the US digital media కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు, అక్కడ ఏంటి, what are the trends, how different media entities, digital media entities are expanding and exploring different opportunities అనేది ఒక అంత ఒక ఐడియా ఉన్నది. ప్లస్ మోర్ దాన్ దట్, బికాజ్ సిలికాన్ వ్యాలీలో ఉండి రావడం వల్ల, అక్కడ పనిచేసి స్టార్టప్లో పనిచేసి రావడం వల్ల, most of my friends, in fact, they're still in like all these digital media పెద్ద పెద్ద కంపెనీస్ like Microsoft కావచ్చు, like Facebook, Apple, Amazon, all these కంపెనీస్లో, గూగుల్, వీటన్నిటిలో ఇప్పుడు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. నాతో అప్పుడు జాబ్ చేసేవాళ్ళు కానీ, నాతో ఎంఎస్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ. So because of that, it's more of like whether I'm in this business or not, I'm more interested in that space, how that space is evolving, ఎలా టెక్నాలజీ ఎలా వెళ్తుంది, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏంటి, AR, VR వస్తే ఏంటి అనేది, ఇట్స్ మోర్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ అనేది. ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల, సి ఇట్స్ లైక్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ టు సమ్ ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ ఫీల్డ్లో నీ కంప్లీట్ నాలెడ్జ్, ఒక ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఛాన్సెస్ తీసుకోవడం అనేది కూడా ఇట్ బికమ్స్ లిటిల్ ఈజీ, బికాజ్ యూ నో హౌ థింగ్స్ వర్క్ అనే టైప్లో. సో అలా మనం ఇక్కడ తీసుకునే ఛాన్సెస్, ఇట్ కుడ్ బి లాంగ్ ఫార్మ్ ఇంటర్వ్యూస్, ఆర్ ఇట్ కుడ్ బి ఒరిజినల్ కాంటెంట్, ఇట్ కుడ్ బి సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఆర్ ఇట్ కుడ్ బి బ్రాండ్ మేనేజ్మెంట్, ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఫస్ట్లో చాలామందికి ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అబ్బా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని డౌట్లు ఉంటాయి. బట్ ఫర్ మీ, బికాజ్ ఆఫ్ మై ఎక్స్పోజర్ టు వాట్ ఐ సీ, అంటే లైక్ యూఎస్లో ఉండడం వల్ల, యూఎస్లో యూఎస్ కాంటెంట్ డెవలప్మెంట్ అనేది చూడడం వల్ల, ఐ నెవర్ థాట్ లైక్ దే వర్ రిస్క్స్. సో లైక్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ దే విల్ వర్క్, ఇట్స్ జస్ట్ దట్ వీ నీడ్ రైట్ టాలెంట్, రైట్ వాళ్ళకి ఆ సపోర్ట్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండడం అని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ రిజల్ట్స్ విల్ కమ్ అనేది, దట్స్ మై బిలీఫ్ అండ్ ఆల్వేస్ బీ. And that's how it is. And I'm happy, very happy with the way things are so far. ఓకే అండి. మన మెయిన్ కంటెంట్కి వస్తే ఇంటర్వ్యూస్. ఐ డ్రీమ్ అంటేనే ఇంటర్వ్యూస్ గుర్తొస్తాయి ఫస్ట్, తర్వాత ఏది వచ్చినా కూడా. అసలు ఏంటి మీ టార్గెట్ అండి? నాకు తెలిసి ఏ ఛానల్లో లేనంత మంది ఇంటర్వ్యూస్ మన దాంట్లో ఉన్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అయ్యారు ఇప్పటికి. ఓకే అంటే ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీరు ట్రై చేస్తున్నారు. ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి? అంటే యూట్యూబ్ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు వి స్టార్టెడ్ విత్ వాట్ ఎవర్ స్మాల్ ఫిల్మ్ లైబ్రరీ దట్ వీ హ్యాడ్. ఆ చిన్న సినిమాలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి కంటిన్యూ చేయడం మొదలుపెట్టాం, ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టింది, రైట్? యూట్యూబ్లో ద వే ఇట్ వర్క్స్ ఈజ్, లెంత్ ఆఫ్ ద వీడియో పెరిగే కొద్దీ, నంబర్ ఆఫ్ యాడ్స్ పెరిగే కొద్దీ, రెవెన్యూస్ అనేది ఆటోమేటిక్లీ ప్రపోర్షనల్ టు దాట్. నీకు చిన్న వీడియో పెడితే ఒక టైప్ ఆఫ్ రెవెన్యూస్, పెద్ద వీడియో లాంగ్ ఫామ్ వీడియో పెడితే ఒక ఫామ్ ఆఫ్ కాంటెంట్, రైట్? సో ఫిల్మ్ కాంటెంట్ అనేది రాను స్టార్ట్ అయినప్పటి నుంచి, నేను అందులో మనం ఈవెన్ క్యాడ్లో ఉన్నప్పుడు కూడా డిజిటల్ రైట్స్ అవి ఇవి కొనేవాళ్ళం అని చెప్పి అన్నాను కదా. సో అప్పటి నుంచి ఓవరాల్గా చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే, డిజిటల్ రైట్స్ అనేటివి డెఫినెట్లీ కాస్ట్ పెరుగుతూ ఉంది, ప్రైస్ ఆఫ్ కాంటెంట్. ఓకే. అంతేకాకుండా ఎప్పుడైతే యూట్యూబ్లో అప్పటిదాకా ఆడియో కంపెనీ వాళ్ళు, DVD కంపెనీ వాళ్ళు, శాటిలైట్ కంపెనీ వాళ్ళు అందరూ ఇంటర్నెట్ రైట్స్ అని రాసేసుకొని అందరూ కొట్టుకోవడం వల్ల నీకు
ఆ నాన్ ఎక్స్క్లూజివ్, ఆ కాన్ఫ్లిక్ట్స్, ఆ గోల్ అంతా రావడం తర్వాత ఏంటంటే శాటిలైట్ వాళ్ళు కానీ, ఆడియో కంపెనీస్, ఆడియో రైట్స్ కానీ కొనేవాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద అమౌంట్స్ ఇచ్చి కొంటారు సినిమాలు. సో ప్రొడ్యూసర్ల దగ్గర దే స్టార్టెడ్ బికమింగ్ లిటిల్ స్ట్రిక్టర్ అబౌట్ డిజిటల్ రైట్స్. అంటే మేము ఇంత డబ్బులు ఇచ్చినప్పుడు డిజిటల్ రైట్స్ని మళ్ళీ ఎవరికైనా అమ్మామంటే మాత్రం కష్టము, అయితే మాత్రం మా పొద్దు అనే టైప్లో, లేకపోతే చేసామంటే మాత్రం ఇంత కట్ చేస్తాం అన్నట్టు గట్టిగా కూర్చోవడం మొదలుపెట్టారు. ఆటోమేటికలీ ద ఆపర్చునిటీ ఫర్ అస్ టు బై ఫిల్మ్స్ అనేది కూడా తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ కెన్ బై అనేది తగ్గిపోతుంది. ఆడియో రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి అయినా కూడా కొనాలంటే కూడా. సో నౌ వేర్ డూ వి గో? ఇంకా ఐడ్రీమ్కి ఏంటి నెక్స్ట్? సినిమాలు అనేటివి సినిమాలతోనే మొదలుపెట్టాం. వెరీ సూన్ వి రియలైజ్ దాట్ ఇట్స్ ఓవర్, దట్ గేమ్ ఈజ్ కన్ బి వెరీ సూన్ గెటింగ్ ఓవర్. అండ్ ఆల్సో నీకు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, మెల్లగా శాటిలైట్ రైట్స్ కాస్ట్లు తగ్గిపోయేసేసి డిజిటల్ రైట్స్ రేట్లు పెరిగిపోతాయి అనేది నీకు అనిపిస్తుంది. యూ కెన్ సీ ద రైటింగ్ ఆన్ ద వాల్. సో ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు, అండ్ అట్ ది సేమ్ టైం యూట్యూబ్కి వచ్చేసరికి యూ నీడ్ కాంటెంట్, లాంగ్ ఫామ్ కాంటెంట్. సో మనకు అప్పుడు ఫిల్మ్స్ తప్ప మిగతా కాంటెంట్ ఏమున్నాయి? ఈ వాడెవర్ మనం ఆడియో ఫంక్షన్స్ అనో లేకపోతే ప్రోమోస్ అనో ఈ టైప్లో చిన్న చిన్న ప్రమోషనల్ పిఆర్ఓ కాంటెంట్ తప్ప దర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. సో ఐ సెడ్ లైక్ హౌ డు వీ క్రియేట్ అవర్ ఓన్ ఒరిజినల్ కాంటెంట్? వన్ ఈజ్ షార్ట్ ఫిల్మ్స్, లేకపోతే సిరీజో, వెబ్ సిరీజో, టెలివిజన్, వాడెవర్ ఏదైనా చేయడం అనేది ఒకటి. వేర్ లైక్ ది కాస్ట్ ఆఫ్ కాంటెంట్ ప్రొడక్షన్ అనేది కొద్దిగా పెరుగుద్ది డెఫినెట్లీ. ఎందుకంటే 5 నిమిషాలు కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే పెట్టే డబ్బులు, ఇట్స్ డెఫినెట్లీ ఎఫర్ట్ కానీ మనీ కానీ ఇట్స్ డిఫరెంట్ థింగ్, పర్టికులర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిక్షన్. సో లాంగ్ ఫామ్ కాంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలని ఆలోచిస్తే మనకున్న ఇంట్రెస్టింగ్ అండ్ జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఎక్కువ, మనం తెలుగులో కానీ తెలుగు కదా ఇండియాలో ఎక్కడైనా కూడా మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫిల్మ్స్, పాలిటిక్స్, క్రికెట్. సో ఫిల్మ్స్ అంటే ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూస్కి వెళ్తే డెఫినెట్లీ పీపుల్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్ స్టార్స్. సో వాళ్ళ లైఫ్ స్టోరీస్, బ్యాక్గ్రౌండ్స్, బికాస్ ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఈస్ దేర్ ఇన్ యూఎస్ ఆల్ ఓవర్, ఆల్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్. హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ, లైక్ చార్లీ రోజు, లారీ కింగ్, అసలు ఒక రేంజ్లో ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఈస్ దేర్ ఇన్ యూఎస్. ఎక్సెప్ట్ దట్ ఇట్స్ నాట్ హియర్. ఆల్సో బికాజ్ మన స్టార్స్ కూడా అంత ఓపెన్గా ఉండేవాళ్ళు కాదు వచ్చి చేయడానికి కానీ ఇవంతా కూడా. ఎక్సెప్ట్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు సుమా గారితో చేసిన ఒక సిరీస్ లాగా ఇంటర్వ్యూస్ ఆ టైప్లో, అది కూడా ఏంటంటే వాళ్ళ కెరియర్ అంతా క్యాటలాగ్ చేయడం అనే ఉద్దేశంతో చేసిన ఎఫర్ట్. అది కూడా ఆబ్వియస్లీ నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎవరెవరు ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తేనే అదైంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు ప్రొడ్యూస్ సచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. మేబీ వీ కెన్ స్టార్ట్ సంథింగ్ లైక్ దట్ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ సినిమా కాంటెంట్ కష్టమైపోతుంది, యూట్యూబ్కి వీ నీడ్ మోర్ కాంటెంట్. సో ఈ స్పేస్లోకి దిగుదామని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చి, ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఐడ్రీమ్లో మనం హైర్ చేసింది రాజుని, మన కెమెరా టీం రాజుని హైర్ చేసాం. ఈవెన్ బిఫోర్ యాంకర్స్ ఆర్ ఎనీవన్ ఎవరు అసలు ఎవ్వరు థాట్ లేక ముందు ఆ రాజుని హైర్ చేసాం చేద్దామనే ఉద్దేశంతో. ఒక సోనీ కెమెరా ఒకటి కొన్నాం, ఒక కెమెరా ఒకటి, ఒక రాజు, యాంకర్లు కూడా లేరు. సడన్గా అప్పుడు ఐ బిలీవ్ కమల్ హాసన్ సినిమా ఉత్తమ్ విలనా ఏదో అనుకుంటా, ఏదో మూవీ రిలీజ్ అయింది. సో దే వర్ ఇన్ హైదరాబాద్ ఫర్ ప్రమోషన్స్. కమల్ హాసన్ గారు, నాజర్ ఇద్దరు ఉన్నారు. సి కళ్యాణ్ గారు వాజ్ ప్రాబ్లీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో అది చేసేదానికి ఛాన్స్ ఉంది అంటే ఇంటర్వ్యూకి మనం ఇమ్మీడియట్లీ మన కెమెరా రాజుని అనుకుంటా, రాజు అండ్ సౌమ్య అని మన కాంటెంట్ టీంలో రైటర్ ఉండేది. షీ వాజ్ నాట్ అన్ యాంకర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ షీ సెడ్ లైక్ ఐ కెన్, నేను క్వశ్చన్లు తయారు చేస్తాను సార్ అని అంటే, సరే హ్యాపీగా లెట్స్ ట్రై అని చెప్పి తను పంపించాం. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఐడ్రీమ్లో చేసింది ఏంటంటే కమల్ హాసన్, నాజర్ గారిని ఇలా కూర్చోబెట్టి ఒక కెమెరా వాళ్ళ మీద పెట్టి, అసలు సౌమ్య మీద పాపం కెమెరా కూడా లేదు. సో సౌమ్య వాజ్ బేసికలీ అడుగుతోంది, వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళు చేసేది రికార్డింగ్ చేసి మన ఇంటర్వ్యూలో మాత్రం క్వశ్చన్లు టెక్స్ట్ ఫామ్లో పెడుతున్నాం. క్వశ్చన్ టెక్స్ట్ ఫామ్లో పెట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ వీడియో రూపంలో పెట్టి, దట్ వాజ్ ద ఫస్ట్ వీడియో రిలీజ్డ్. ఇప్పుడు మనం ఐడ్రీమ్ పోస్ట్ వెబ్సైట్ మీద ఫోకస్ ఎక్కువ పెడతాం. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. బికాజ్ నా ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతా ఈ ఐడియల్ బ్రెయిన్, గ్రేట్ ఆంధ్ర, ఈ ప్రపంచంలో నుంచి తెలుగు సినిమా.com, 1 2 3 తెలుగు, ఈ ప్రపంచంలో నుంచి వచ్చాం. సో సమ్వేర్ ఎక్కడో వచ్చేట మనం బిల్డ్ చేద్దాం అనేది ఒక ఆ ఇంట్రెస్ట్ అన్న క్యూరియాసిటీ, బికాజ్ ఇట్స్ అ ఫెమిలియర్ థింగ్, రైట్? సో ఇట్స్ లైక్ చేద్దామనే ఉద్దేశంతో. అండ్ వీళ్ళు దే హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్, సౌత్ స్కోప్ అని అవి ఇవి చేసి రావడము, ప్లస్ హేమంత్ రైటింగ్, ఫస్ట్ పోస్ట్ అవన్నీ చేయడం వల్ల బృందాన్ని, ఇన్ఫ్యాక్ట్ బృందాన్ని హైర్ చేసింది అయితే ఇంటర్వ్యూస్ కానీ రాజు సజెస్ట్ చేశాడు, బికాజ్ షీ డెడ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఎక్కడో చేసిందండి అని అంటే తను తీసుకొచ్చాం. అప్పుడు తను షీ కేమ్ విత్ హేమంత్ అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వెబ్సైట్.
అని అనుకొని మెల్లగా ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో చేయొచ్చా లేదా అనే కాన్ఫిడెన్స్ మెల్లగా అలా మొదలుపెట్టాం. Okay, I can't escape. No, we have to do this. I have to get into. You have to get into controversies. Fine, let's start. I have to grill you, no. Fine, I'm ready, teacher. తర్వాత తమరు ఎంటర్ అయ్యారు. నిన్ను కూడా హైర్ చేసింది ఫస్ట్ ఏంటి, అసలు ఆర్టికల్స్ వెబ్సైట్కి రాద్దాం, అసలు ఎంత కామెడీగా మొదలు పెట్టిందంటే మన జర్నీ కూడా. స్వాతి యూస్ టు రైట్ ఆర్టికల్స్ ఫర్ అండ్ ఆల్సో డిడ్ సమ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆంధ్రజ్యోతి వెన్ షీ వాజ్ హియర్. తర్వాత అమెరికాకి వచ్చేసింది, న్యూ జెర్సీలో ఉంటుంది, నా దగ్గరలో ఉంటుంది. సో ఐ నో హర్ వెరీ వెల్. సో స్వాతి శ్రీరామ్ని నువ్వు ఆర్టికల్స్ రాయొచ్చు కదా ఎన్ఆర్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ, స్వాతి మన వెబ్సైట్కి అనే టైప్లో నేను తను అప్రోచ్ అయ్యాను. అంటే ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్పేస్, నాకు రకరకాల బ్యాండ్విడ్త్ కుదరట్లేదు, టైము అంతా. సో బట్ ఐ నో సమ్వన్ వెబ్సైట్ నాకు పరిచయం లేదు కానీ బట్ ఆర్టికల్స్ ఇవన్నీ చూసాను, హీ రైట్స్ వెరీ గుడ్ రివ్యూస్ అది ఇది అని చెప్పి నీ ఫేస్బుక్ పరిచయం ఇదంతా జరగడం. నేను వచ్చి ఇక్కడ కలిస్తే వచ్చి నేను ఏం చేయాలి సార్ ఇక్కడ అని మొదలు పెట్టాను. నాకు కూడా తెలియదు బాబు, ట్రై చేద్దాం, ఐ లైక్ యువర్ ఆర్టికల్స్, ఐ లైక్ యువర్ రివ్యూస్, సో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పంటే నేను ఇట్లా ఏదో షార్ట్ యాడ్ ఫిల్మ్స్ ఏదో చేస్తున్నాను, ప్లస్ ఇట్లా ఆర్టికల్స్ కావాలంటే మీరు మా ఫేస్బుక్లో ఉండేవి అందరు కాపీ చేసుకుంటున్నారంటే మీరు కూడా తీసి పెట్టుకోండి అని చెప్పావు. మీరు కూడా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అని. అలా కాదు, చేస్తే లెట్స్ డూ సంథింగ్ ఎక్స్క్లూజివ్లీ, లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ సంథింగ్ అని నేను గెలిగితే సరే అని అమౌంట్స్ ఏదో మాట్లాడుకొని వాట్ ఎవర్ ఫుల్ టైం వచ్చేసే బాబు అని చెప్పేసి వచ్చాం. నీ ఫస్ట్ పోస్ట్ కూడా ఆర్టికల్స్ గురించే పెట్టావు, నేను ఐ డ్రీమ్లో ఇంకా ఆర్టికల్స్ రాస్తున్నాను, ఐ డ్రీమ్ పోస్ట్లు అని చెప్పి మొదలు పెట్టాం. దెన్ ఎప్పుడైతే బృందా హేమంత్ వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారో యూ సెడ్ ఐ ఆల్సో వాంట్ ట్రై సంథింగ్. సో దాట్స్ హౌ వీ స్టార్టెడ్ విత్ సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సిరీస్. నీది అప్పుడు కూడా ఏంటి తెలిసిన వాళ్ళతో మాట్లాడి గెస్ట్లను తీసుకొచ్చి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు కన్విన్స్ పీపుల్ టు. అక్కడ ఇనిషియల్ ఫేజ్లో బృందాస్ నెట్వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హెల్ప్ ఎ లాట్. ఇట్ డెఫినెట్లీ హెల్ప్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ షీ హస్ బీన్ ఇన్ దట్ పిఆర్ మా టీవీలో ఉన్నప్పుడు ఆ కనెక్షన్స్ అండ్ ఆల్సో యూనో హర్ వే ఆఫ్ కనెక్టింగ్ విత్ పీపుల్ అండ్ ఆల్ దట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. సో బికాస్ ఆఫ్ దట్ రియలీ హెల్ప్డ్. అక్కడి నుంచి మెల్లగా వి స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఇంటర్వ్యూస్. తమరేమో 3 గంటలు 4 గంటలు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు, జనాలేమో రకరకాల మెసేజ్లు ఎవరు చూస్తారండి ఈ టైప్లో. ఐ వాజ్ లైక్ హ్యాపీగా ఇంటర్నల్గా, బికాజ్ ఐ నో లాంగ్ ఫామ్ కాంటెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్. ఇందాక చెప్పే కదా లాజిక్ కూడా, యూట్యూబ్లో లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ నీకు యాడ్స్ పెరుగుతాయి, నీకు యూ నీడ్ కాంటెంట్. సో నీకు షార్ట్ అంత టైం లేని వాళ్ళ కోసం మనం ½ అన్ అవర్ హైలైట్స్ రిలీజ్ చేస్తాం, బైట్స్ రిలీజ్ చేస్తాం, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసుకుంటారు, ఇది ఉండేది ఉంటారా బాబు అని చెప్పేసి. సో నా గోల్ ఈజ్ ఆల్వేస్ టు క్రియేట్ లాంగ్ ఫామ్ కాంటెంట్, ఎంత దూరం అంటే అంత దూరం తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో అలా మొదలుపెట్టాం. ఫస్ట్ది ఇది ఫిల్మ్ కాంటెంట్. పొలిటికల్గా ఎవరా అని చూస్తుంటే ఫస్ట్ తట్టింది ఎవరంటే నా ఎలక్షన్ టైంలో మదనపల్లిలో సాక్షిలో స్టాఫ్ రిపోర్టర్గా నాగరాజు ఉండేవాడు, ఇప్పుడు మన ఐ డ్రీమ్ నాగరాజు. సో అతను అప్పటికే మదనపల్లి నుంచి అనంతపురం సొంతూరు. సో అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ ఏదో చిన్న ఏదో చేసుకుంటా ఉన్నాడు. వచ్చి చేయవా బాబు అంటే నేను వచ్చి ఏం చేస్తాను సార్, వీడియో ముందర కెమెరా ముందు అనే టైప్లో మనోడు డ్రాగ్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కనిపించినప్పుడు అంటే ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, బట్ ఇట్ వాజంట్ రియలీ గోయింగ్ ఎనీవే. బట్ ఒకసారి ఇంకా సీరియస్గా నీకు అసలు ఎంత అయితే వర్కౌట్ అవుతుంది, డబ్బులు ఏమన్నా ప్రాబ్లం, అసలు ఎంత అయితే వర్కౌట్ అవుతుంది చెప్పు అని అంటే ఏదో ఒక సెట్ నెంబర్ ఏదో అనుకుని సరే ఫైన్ డన్ నువ్వు రా. అట్లా కాదు సార్ నేను అనంతపురం నుంచి మూవ్ కాలని నా ప్రాబ్లం, అది నేను ఇక్కడే ఉండాలి అంటే సరే వీక్లీ ఒక ఫ్యూ డేస్ మూవ్ డూ దీస్ ఇంటర్వ్యూస్ అండ్ గో బ్యాక్ టు ద ఫ్యామిలీ. ట్రావెల్ గోవాలంటే బేసిక్లీ దిస్ ఇస్ హౌ ఇట్ ఆల్ స్టార్ట్స్. చిన్నవంతా అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ మనోడు స్టార్ట్ అయ్యాడు. కొన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఇది యూట్యూబ్ చిన్న అట్రాక్షన్ ఏంటంటే మన కామెంట్స్ పొగడ్తలు వస్తాయి మధ్యలో కింద, ఇంక్లూడింగ్ యూ ఎనీవన్, లైక్ హ్యూమన్ నేచర్ ఇస్ దట్ రైట్. సో ఎప్పుడైతే ఆ ఇంటరాక్టివ్గా నీకు కింద ఇంటర్వ్యూల కింద కామెంట్స్ కానీ ఇంకోటి కానీ వస్తాయి, సో ఆటోమేటికలీ యూ గెట్ హుక్డ్ ఇన్ టు దట్ స్పేస్. సో అలా మనోడు మెల్లగా సెట్ అయిపోయి ఇప్పుడు అసలు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నాగరాజు నువ్వు నేను మనం ఎక్కడన్నా వెళ్తుంటే జనాలు నా కెమెరా ఇచ్చి మీతో ఫోటోలు తీసుకుంటారు, అలా అయిపోయింది పరిస్థితి. సో దెన్ లైక్ యూనో అది అలా తర్వాత మధ్యలో ప్రేమ గారు వచ్చారు. కొనిదెల ఉపాసన కామినేని. Well, the introduction was very powerful. Was? Yes.
తర్వాత స్వప్న. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. ప్రతి సిలబుల్ దగ్గర ఎప్పుడు వాయిస్ స్లో చేయాలి. ఇప్పుడు చూడండి మేము అవును అంటాం, అవునుగా మీరు చా అమ్మో. ఆ రకంగా ఆ స్పేస్ మొదలైన తర్వాత మనకి హర్షిని కౌముది అయితే దే యాక్చువల్లీ స్టార్టెడ్ దేర్ ఆన్ కెమెరా ఇంటర్వ్యూ సెటప్ ఇక్కడ మొదలుపెట్టారు. హర్షిని అయితే అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియదండి, సినిమా ఫీల్డ్లో అయితే ఉండాలని చెప్పి వచ్చింది బేసిక్. దెన్ వి సెడ్ ఫైన్ ఇంటర్వ్యూస్ చేద్దామా, ట్రై చేద్దాము అంటే అప్పట్లో ఐ బిలీవ్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం అదేనా కాదే కానీ బట్ రఫ్గా ఏంటంటే వృందా గాడ్ అన్ ఆఫర్ అండ్ జీ అండ్ షీ వాజ్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ దేర్. లెట్స్ ట్రై అని చెప్పి ఏదో ఎక్స్పెరిమెంట్ కింద దీన్ని మొదలు పెట్టచ్చు ఎవరితో, హర్షినితో. దెన్ ఆబ్వియస్లీ దట్ స్పేస్ టుక్ ఆఫ్. పొద్దున్నే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసేస్తున్నాం డేని. సచ్ లవ్లీ ఇంట్రడక్షన్. ఆర్టిఫిషియల్గా వద్దని. బేసిక్గా మీరంతా సోషల్ పర్సన్ కాదు. లేదండి, ఐ ఆమ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఏంటంటే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను, మారాలి కదా. ఈ 2 మూవీస్లో కిస్ సీన్స్ ఉన్నాయి. అవును. మీ ఇంట్లో వాళ్ళు చూసారా? ఏం అనలేదు మన నాతో. పర్సనల్గా అడిగితే ఏమని చెప్తుంది. సేమ్ థింగ్ విత్ కామెడీ వచ్చింది అయితే ఫస్ట్ టైము ఐ వెంట్ టు మీట్ రాఘవేంద్రరావు గారు అండ్ సమ్ అదర్ వర్క్. వచ్చి వాసు గారు నేను సాంగ్స్ పాడతాను, ఐ వాంట్ కొన్ని సాంగ్స్ ఏదో షూట్ చేద్దాం, ఐ డ్రీమ్లో యూట్యూబ్ నా సాంగ్స్ ఛానల్ పెడదామని మొదలుపెట్టి. సాంగ్స్ అంటున్నావు కదా, మేబీ ఆ స్పేస్లో ఇంటర్వ్యూలు చేయొచ్చు. మనం కనిపించిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఐడియాలు వేసి రుద్దుతున్నాం ఇంకా ఆ టైంలో, ఏదో ఒకటి వేసి చేసేద్దాం అనే టైప్లో. సో వై కాన్ వీ డూ దట్ అని అంటే అప్పుడు మెమరీస్ అండ్ మెలడీస్ అని చెప్పేసి సింగింగ్ లేకపోతే మ్యూజిక్ ఆ ఏరియా ఇంటర్వ్యూ సిరీస్ మొదలు పెట్టడము, తర్వాత మూవీ ఇంటర్వ్యూస్ ఈ టైప్లో అది మొదలైంది. ఏ హీరోయిన్ కైనా డబ్బింగ్ చెప్తే వాళ్ళు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకు అలా అంటే అది నా జాబ్ అనకే ప్లీజ్ మరి అంత మోడల్ ఐడియా ఇచ్చావు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో మంగళహారతి అప్పుడు పాడమంటారు, అప్పుడు అనిపించేది. రమ్య షిఫ్ట్ ఫ్రమ్ వెస్టర్న్ టు టాలీవుడ్. అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా కొత్త సినిమాలు, పాలిటిక్స్ కవర్ అయిపోయినాయి. సినిమాల్లో మళ్ళీ ఈవెన్ టెలివిజన్ కవర్ చేసాం, 24 క్రాఫ్ట్స్ అని లేకపోతే సోప్ స్టార్స్ అని చెప్పేసి మెమరీస్ అండ్ మెలడీస్ రకరకాలుగా అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నాం. ఇంకా మిగిలినవి ఏమున్నాయి అనే టైప్లో ఆలోచించేటప్పుడు స్వప్న గారు ఒకసారి లాంగ్ టైం బ్యాక్ మురళీధర్ని పరిచయం చేసింది. ఇట్లా TV9లో చేసేవాడండి, ఇప్పుడు ఈజ్ కైండ్ ఆఫ్ అక్కడ క్రైమ్ ఇవంతా కవర్ చేసేవాడు, వాజ్ క్రైమ్ బేస్డ్ రిపోర్ట్ అండ్ ఆల్. సో ఏదన్నా చేయొచ్చేమో అని అంటే తను కూడా ఒక లిస్ట్ ఆఫ్ తీసుకొచ్చి వీళ్ళని చేయించండి మనం అన్నట్టు వచ్చాడు. ఫర్ ఆల్మోస్ట్ ఒక తర్వాత మళ్ళీ 6 months to 8 months మళ్ళీ కదలలేదు మెదలేదు, మళ్ళీ ఏదో తను బిజీ అయిపోయాడు, తను ఏదో వేరే జాబ్కి వెళ్ళిపోయాడు. దెన్ అగైన్ వీ గాట్ బ్యాక్ టుగెదర్. అది ఎప్పుడు అనుకుంటున్నాం అంటే ఇదైతే మాత్రం దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈస్ దేర్ ఇన్ దట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు మనోడికి మురళీధర్కి ఇక్కడున్న కనెక్షన్స్ ఏంటంటే క్రిమినల్స్, పోలీస్ ఆఫీసర్స్, ఈ ప్రపంచం అంతా బాగా తెలుసు, చాలా కనెక్ట్ ఉంది, ఆ ఐడియా ఎవరు ఏంటి అనేది మొత్తం నాలెడ్జ్ ఉంది. మనకి యూఎస్లో ఇప్పుడు పోలీస్ అంటే మన కాప్స్ అంటే ద వే వీ సీ దెమ్, ఇండియాలో కాప్స్ అంటే ఇమేజ్ కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్గా ఉంటుంది. పబ్లిక్కి యూఎస్లో పబ్లిక్కి పోలీసులకి ఉన్నంత క్లోజ్నెస్ ఇక్కడ అలా ఉండేది. ప్రాబబ్లీ బికాజ్ మన సినిమాల్లో ప్రొజెక్షన్ కావచ్చు, మేబీ రియల్గానే కొంతమంది బ్యాడ్ కాప్స్ ఉండొచ్చు, ఈ టైప్లో చాలా చాలా రకరకాలుగా. ఏంటంటే మనం పోలీసులు అంటేనే ఇక్కడ దెర్ ఆర్ సమ్ పీపుల్, బట్ అంటే ఏదో ఫ్రెండ్లీ నైబర్ అనే ఫీలింగ్ అయితే లేదు మనకి. మంచి చెడు అనేది పక్కన పెడితే అరే మనం వీ కెన్ గో టు దెమ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ అని అంటే లైక్ మనం ఏదైనా వెళ్ళి మాట్లాడవచ్చు, పర్సనల్గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటేనే 100 ఆలోచించి వెళ్తారు, వెళ్ళారు అంటేనే అబ్బాయి ఏదో అయిపోయిందనే ఒక రకమైన భయంకరమైన ఇది ఉండేది ఇమేజ్ మనకి. నేను నా ఎలక్షన్లప్పుడు ఆర్డీఓ గారు నాకు అతను ఉండేవాడు మదనపల్లిలో. ఎలక్షన్స్ టైంలో అసలు ఎంత ఇదిగా ఈ ఇన్వాల్వ్ విత్ పీపుల్, నాతో కానీ ఇంకొకరితో కానీ ఎలక్షన్ టైం అనే కాదు, ఈవెన్ దట్ హోల్ అండ్ ఆయన ఇమేజే ఈజ్ టోటలీ డిఫరెంట్.
అసలు ఎంత హెల్ప్ఫుల్ నేచర్ అంటారు. ఈవెన్ సమ్ ఆఫ్ ద పోలీస్ దట్ వీ వర్క్డ్ విత్ అసలు ఇంత ఫ్రెండ్లీగా ఇంత ఇదిగా ఉంటారా. ఈవెన్ మనం కూడా ఏంటంటే ఒక రకమైన ఇమేజ్తోనే వస్తాం పోలీసుల దగ్గరికి వచ్చినాం. ఇవన్నీ చూసినప్పుడు అండ్ ఆ నక్సల్తో ఎన్కౌంటరు అనకుండా ఆ ఎక్స్పీరియన్స్లన్నీ ఒక రోజు కూర్చొని వింటుంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఐ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఇట్, రైట్. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా దే గో త్రూ సో మచ్. సో ఇది కవర్ చేస్తే బాగానే ఉంటుంది కదా. మనకు అప్పటికే ఇంటర్వ్యూల్ బేసిక్ ఏది కనిపించినా కూడా లెట్స్ ట్రై సంథింగ్. సో మళ్ళీ మురళీతో డిస్కస్ చేసి మళ్ళీ మాట్లాడి వై నాట్ వి డూ ఇంటర్వ్యూ సిరీస్ ఆఫ్ ఆల్ పోలీస్ అఫీషియల్స్ అని మొదలుపెట్టి అప్పుడు ఆయన లిస్ట్ అంతా పట్టుకొచ్చి దాంట్లో కొంతమంది క్రిమినల్స్ వాళ్ళని అందరూ పెడితే అవి పక్కన పెట్టి ముందు పోలీసులు చేద్దామని చెప్పి మెల్లగా వాటిని చేయడం మొదలుపెట్టి అది యాజ్ యు నో ఇట్ జస్ట్ టుక్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. అసలు చాలా షార్ట్ టైంలో ఆ సిరీస్ మన న్యూస్ ఛానల్లో పబ్లిష్ చేసేది ఒక రేంజ్కి వెళ్ళిపోవడమే కాదు. అసలు సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ ఏదో దే ఆర్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్ హైలీ. మనం మనతో పోల్చుకుంటే అసలు దే ఆర్ టోటలీ డిఫరెంట్. అంటే వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళు కాల్ చేసి అసలు ఇంతవరకు లైఫ్ అంతా ఒక సర్వీసు మోటివ్ ఏదో చేస్తున్నాం అనే టైప్లో వెళ్ళిపోవడం, మా డిపార్ట్మెంట్లో మాకు పేరు ఉండడం, మా ఫ్యామిలీస్లో తెలవడం ఇదంతా వేరు. పబ్లిక్ రికగ్నైజ్ చేయడం, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కనపడతాను మాట్లాడడం ఈ టైప్లో అనేది ఇచ్చే అందులో వాళ్ళ ఫ్యామిలీస్ ముందు ఇదంతా అనేది ఇచ్చే వాళ్ళకి కూడా కొద్దిగా ఇట్ ఫీల్స్ గుడ్. అంటే సో దే యాక్చువల్లీ స్టార్టెడ్ రెఫరింగ్, ఓకే వీళ్ళని చేద్దామమ్మా, వాళ్ళని చేస్తే బాగుంటుంది, వీళ్ళని చేద్దాం అనే టైప్లో. సో పోలీస్ అఫీషియల్స్లో కూడా ఐజీలు, డీజీపీలు, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ చాలామందిని కవర్ చేసాం ఇప్పటికీ. ఈ ప్రాసెస్లో కొద్ది అంతా అయిన తర్వాత జైలర్స్ వీళ్ళందరినీ కూడా చేసాం. ఆ మధ్యలో ఒక జైలర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ వన్, బట్ తను మురళీకి ఇచ్చిన ఐడియా ఏంటంటే దెర్ ఆర్ సమ్ రిఫార్మ్డ్ క్రిమినల్స్, పీపుల్ హూ వెంట్ టు జైల్ తెలిసి తెలియకుండా టైంలో, తెలిసి తెలియని ఏజ్లో ఏదో తప్పులు చేసేసి జైలుకి వెళ్ళి సగం 10-20 సంవత్సరాల జీవితం అంతా పోగొట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎలా ఏంటి అనే టైప్లో మాట్లాడి అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ స్టోరీస్ కన్నా మనం కవర్ చేయగలిగితేనా మేబీ ఫ్యూచర్ క్రిమినల్స్ కొంతమందికి ఒక వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. 1 కాదు 2 కాదు, పోలీస్ రికార్డ్ ప్రకారం 200 ఉన్నాయి. అంటే డబుల్ సెంచరీ చేసింది. ఒక ముద్దు పేరు కూడా పెట్టారు పోలీస్ రికార్డులో, సెంచరీ చెంచులక్ష్మి. దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది? జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది. చెంచులక్ష్మి నమస్తే. నమస్తే సార్. 16 సంవత్సరాల్లో నేను నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? టయానికి తినడానికి ఫుడ్ సరిపోతున్నాను. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసులు పట్టుకుని స్టార్టింగ్లో ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసులు. సార్ ముందుగానే కొద్దిగా సొసైటీకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది, మనం కూడా చేసినట్టు బాగుంటుంది. అంటే మనకి ఏముంది, ఇంటర్వ్యూసే కదా, మనకి ఆల్రెడీ ఎక్విప్మెంట్లు ఉన్నాయి, చేసేద్దాం, డబ్బులు వచ్చినా రాకపోయినా సమ్ ఆఫ్ దీస్ నైస్ థింగ్స్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ సిరీస్ క్రైమ్ కన్ఫెషన్స్ మొదలుపెట్టాం. అసలు చెప్పాలంటే క్రైమ్ డైరీస్ కంటే కూడా క్రైమ్ కన్ఫెషన్స్ మోర్ పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ లైక్ హ్యూమన్ స్టోరీస్, రైట్? లైక్ వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ బాధలు. అందులో అక్కడ ఏదో ఒక అజెండాతో చేసే పొలిటీషియన్స్ లాగానే ఇంకో రకంగా ఒక ప్లాన్ వేసుకొని చేసే టైప్ కదా. వాళ్ళు నిజంగానే వాళ్ళ హ్యూమన్ లైఫ్లో జరిగిన దీన్ని బట్టి చెప్పడం అంతా చూడడం వల్ల అవన్నీ కవర్ చేయడం మొదలుపెట్టాం. దెన్ దట్ జస్ట్ టుక్ ఆఫ్. రీసెంట్గా నా లైక్ ఏంటంటే ఈ క్రైమ్ విక్టిమ్స్ వాళ్ళకి ఇప్పుడు కొంతమంది గల్ఫ్కి వెళ్తారు, ఎవడో ఏదో ప్రామిస్లు చేస్తారు, నిజంగానే జీవితంలో ఏదో చేద్దామనే ఆలోచనతో ఏదో కష్టపడి మిగతా ఫ్యామిలీస్కి మంచి లైఫ్ ఇద్దామనే ఉద్దేశంతో కష్టాలు పడదామని వెళ్తారు. వాళ్ళు ఏమో అక్కడికి వెళ్ళి లగ్జరీలో ఉండిపోద్దామని తెలిసి తెలియకుండా మధ్యలో ఉండే వాళ్ళు ఎలా మోసం చేస్తారు, వడ్డు దే గోతురు అనే టైప్లో. సో ఆ ఆస్పెక్ట్స్ ఒకటి ఇట్లా క్రైమ్ స్పేస్లో అన్ని యాంగిల్స్ కవర్ చేసుకుంటూ ఆ ఇంటర్వ్యూస్ అనేవి అలా స్టార్ట్ అయినాయి. వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడుతారనేది ఒక వార్త ఉంది. అది నిజమేనంటారా? నాకు కానీ అట్లా వేసినారు. మా పిల్లడు వచ్చి వాకిలు కొట్టినాడు. నైట్ 2 గంటలప్పుడు గేట్ కాడ మనుషులకి పెట్టి బట్టలు ఇప్పని చెప్పి. కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సెక్స్ చేస్తుంటారట, నిజం? అందరూ అదే చేస్తారు సార్. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ సెలబ్రిటీస్ దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమన్ స్టోరీస్ లైక్ లైఫ్ ఏంటి.
అన్ఫార్చునేట్లీ ఫర్ టెలివిజన్ ఛానల్ దే కెనాట్ కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళకైనా ఫిక్స్డ్ టైం ఉంటుంది, 24 hours ఒక పర్టికులర్ టైంలో ఒక ప్రోగ్రామ్ అంత లీజర్గా కూర్చొని ఇప్పుడు మనం చెప్పే ఈ కైండ్ ఆఫ్ లాంగ్ ఫామ్ స్టఫ్ అనేది కూడా టీవీలో చూసే అంత ఇది ఉండదు. డిజిటల్గా నీకు యూ కెన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాడు లేకపోతే లేదు. కాబట్టి నీకు యూ జస్ట్ క్రియేట్ దట్ కాంటెంట్ అండ్ అప్లోడ్ పబ్లిష్ ఇట్. సో ఆ రకంగా దిస్ సిరీస్ హ్యాస్ స్టార్టెడ్. తర్వాత మధ్యలో మృణాలిని గారు పరిచయం చేసి తర్వాత అక్షరయాత్ర అని రైటర్స్ గురించి. అక్షరయాత్రకి స్వాగతం. కౌల కంటె తుహిన కర్పూర నిభకీర్తి తెచ్చిరెవరే నీకు తెలుగు తల్లి, సాహితీ తరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స. మహానుభావుడు నండూరు రామకృష్ణమాచార్యులు గారు ఈ మాట రాశారు. మన జాతిని ఉద్దీపనం చేసి మంచి భవిష్యత్తు వైపు సాహిత్యం పట్టుకెడుతోంది. ఈ క్రమంలో మనకి ఎంతో సాహితీ సంపద, పోతన, శ్రీనాథుడు, సోమన, పల్కురికి సోమనాథుడు, అక్కడి నుంచి నవీన యుగం శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, ఎంతమందో. ఇప్పుడు మనం శ్రీనాథుడిని, పోతనని, శ్రీశ్రీని వాళ్ళని చూడలేము. కానీ వాళ్ళ రచనలు ఆ స్ఫూర్తి మనకి ఎల్లకాలం మన మనసులో ఉంటున్నాయి, మనం ముందుకు నడిపిస్తున్నాయి. ఇప్పుడు పునః మళ్ళా ఆ వైభవాన్ని భవిష్యత్ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ అక్షరయాత్ర తలపెట్టింది ఐ డ్రీమ్స్. మన మధ్య ఉన్న మహానుభావులు, మహాకవులు, రచయితలు, వీళ్ళందరి సాహితీ పరిచయం. అంటే ఆ పాత కవుల ద్వారా, ఆ సాహిత్యం ద్వారా వాళ్ళు ఎలా స్ఫూర్తి పొందారు, ఆ స్ఫూర్తి పొందిన రచనలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అనుభవాలు ఏమిటి, అదే సాహితీ యాత్ర వాళ్ళకి ఎలా ఉపకరించింది జీవితంలో. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ ఒక అక్షర యాత్ర అనే ఒక ఇంటర్వ్యూ అంటే వాళ్ళ అంతరంగ దర్శనం ఒక విధంగా అది ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, మంచి వక్త, రచయిత్రి, చాలా పదవుల్లో ఉన్నతమైన పదవులు అధిరోహించి తెలుగు భాషకు సంబంధించి అనేక దేశాల్లో తన వక్తృత్వం, తన భావాల్ని ప్రసరింపజేసిన నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఈ అక్షరయాత్రకి స్వాగతం పలుకుతూ చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్. Because when I was a kid, like when I was studying, like my favorite authors were like Yandamuri Veerendranath, Malladi Venkateswara garu, ఈ టైప్లో ఆ నావెల్స్ అన్ని చదువుతూ పెరిగిన వాతావరణం ఆ టైంలో. నామన్ సుబ్రహ్మణ్య నాయుడు గారు ఈ టైప్లో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ. ఇప్పుడు కొంతమంది చాలామంది పాత వాళ్ళు శ్రీశ్రీ లాంటి వాళ్ళు వాళ్ళతో నిజంగానే ఒకసారి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ ఉందంటే విజువల్ ఇంటర్వ్యూ, నీకు దెర్ విల్ బి సో మచ్ దట్ యూ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ దట్ ఈరా. ఆ టైంలో ఎలా ఉండేది ఏంటది మళ్ళీ చాలా. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వీళ్ళందరినీ కూడా కవర్ చేయడం అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరో ఒకరు రైటర్ ఉంటే బాగుంటుందని చెప్పి వెతుకుతూ జంపాల్ చౌదరి గారు అని చెప్పి స్థానం ఎక్స్ ప్రెసిడెంట్ ఒక అతను ఉన్నాడు, యూఎస్లో ఉంటాడు. ఐ నో హిమ్ వెరీ వెల్. సో అతన్ని అప్రోచ్ అయ్యి, జంపాల్ గారు మనకి ఎవరన్నా రైటర్స్ని ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి నేనంటే, తను హీ రెఫర్డ్ మృణాలిని గారు, ద బెస్ట్ పర్సన్ టు వర్క్ విత్ అండ్ నాలెడ్జబుల్ అండ్ లైక్ అసలు ఎంత ప్రొఫెషనల్గా అంత ఇది ఉంటుంది. నౌ దాట్ ఈస్ అనదర్ సిరీస్ దట్ వీఆర్ కంటిన్యూయింగ్ రైట్ నౌ. సో లైక్ దట్ ఇప్పుడు రైట్ నౌ వీ హ్యావ్ అంజలి, అనిత, భార్గవ్, ఐ మీన్ లైక్ all the anchors with us. So that's how that interview process started. Now we are also into original content now, parallel ga start cheyadam. ఇన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారు, మరి స్పోర్ట్స్ ఎందుకు టచ్ చేయట్లేదు మీరు? We tried a little bit at the beginning. ఫస్ట్లో ఒక సానియా మిర్జా లేకపోతే సైనా వాళ్ళందరూ కొంతమంది ఇద్దరు ముగ్గురితో చేసాం, కానీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ద స్పోర్ట్స్ సెలబ్రిటీస్. అంటే పర్టికులర్లీ ఇక్కడ యాక్సెస్ అనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను ద వే ఐ లుక్ అట్ ఇట్ ఈస్ లైక్ సంబడి చేసే వాళ్ళు కూడా ద యాంకర్ కూడా రైట్ పర్సన్ ఉంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ప్రాబబ్లీ ఫాల్ ఇన్ ప్లేస్ అనేది ఈజ్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ ఇన్. సో స్పోర్ట్స్ చేసేదానికి ఫస్ట్లో కొద్దిగా వి డెడ్ స్టార్ట్ లిటిల్ బెట్ కొద్దిగా, కాకపోతే somehow it didn't really take off. ఇప్పుడు I'm exploring couple of other ideas for that, so let's see how it goes.
అండ్ ఈ టోటల్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు రకరకాల కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉంటాయి. నా ఫిలిం అని అయ్యొచ్చు, పొలిటికల్ అయి ఉండొచ్చు, క్రైమ్ అయి ఉండొచ్చు, ఏదన్నా నాకు తెలిసి మీకు కాల్స్ బోల్డ్ వచ్చి ఉంటాయి. ఏది పొగుడుతూ కాదు, మీకు ఇబ్బందికరమైన కాల్స్ ఏమైనా వచ్చాయా? అంటే జనరల్ కాల్ చేస్తారు, బట్ నాట్ టూ మెనీ ఏం లేదులేండి, అంత ఎక్కువైతే వచ్చిందేం లేదు. బట్ ఐ డిడ్ గెట్ ఫ్యూ, బట్ అట్ ది సేమ్ టైమ్ కొద్దిగా వాళ్ళ పర్సనల్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ ఉంటాయి. వీ ట్రై అవర్ బెస్ట్. సో జనాలు దీన్ని ఏదో వాడుకొని ఒక మౌత్ పీస్ లాగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకోకుండా ఉండేటట్లు మనం ట్రై చేస్తాము. బట్ 100% అయితే దాన్ని ఎవరు అంత చేయలేము. సో జరుగుతూ ఉండే. బట్ మీరు రండి, వీ టాక్ అబౌట్ మీ సైడ్ మీరు చెప్పండి, మేము మిమ్మల్ని ఏమి ఎడిట్ చేసేది ఏం లేదు, మిమ్మల్ని ఏమి ఆపేది ఏమీ లేదు అనే టైప్లో వెళ్తున్నాం. అండ్ ఆల్సో మనం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ గెస్ట్లతో అయితే మాత్రం అండి వీలైనంత వరకు వీ డూ అకామిడేట్, వీ డూ లెట్ దెమ్ టాక్ ఫ్రీలీ. మనం ఎక్కడ ఈ టాపిక్ వద్దు, ఈ టాపిక్ మాట్లాడండి, లేకపోతే కట్ చేసేసేది, ఎడిట్ చేసి ఆ టైప్లో మనం వీ నెవర్ డిడ్ దట్. ఐ మీన్ దట్స్ వీ గివ్ దెమ్ దట్ ఫ్రీ హ్యాండ్ టు టాక్ ఇన్ జనరల్. సో ఈవెన్ ఆ బీకామ్లో ఫిజిక్స్ ఇంటర్వ్యూ ఆల్సో కూడా మనం వాళ్ళకి ఫుల్ ఇంటర్వ్యూ లింక్ పంపించాం, చూసుకోండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందన్న టైప్లో. మనమే కదా ఇంటర్వ్యూ ఇచ్చింది, ఏముందిలే అనే టైప్లో. అలా ఎవరు కూడా నోబడి థాట్ ఇట్ విల్ బికమ్ సంథింగ్ లైక్ దట్. అది సోషల్ మీడియాలో అలా వెళ్ళిపోయింది తప్ప మనం ఏదో యాంటిసిపేట్ చేసి ఇలా ఏదో చేద్దామని చేసే స్టఫ్ కాదు ఇదంతా. సో ఐ మీన్ దట్స్ ఇంటెన్షన్. మనం ఏదో ఏదో చేద్దాం అనేది కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు చేస్తున్న వెబ్ సిరీస్ కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ దాంట్లో కావచ్చు, చేస్తున్న ఆర్టిస్టులు కొంతమంది, మన లహరి కావచ్చు, తన అబ్బాయి అతని పేరేంటో, అండ్ మన హర్షిని కావచ్చు, వీళ్ళందరూ ఒక ఫెమిలియర్ పర్సన్స్ అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ సీరియస్లో బిజీ అయిపోవడాలు అలాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంటుంది? It's happy, it's good, right? I mean, like it's a stepping stone for like future opportunities for them. It's not that ఇక్కడ చేసిన వాళ్ళు అందరూ సక్సీడ్ అయిపోయారు అనేది నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ ఫర్ ఫ్యూ పీపుల్ దట్స్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు హర్షిని గాట్ ఇన్ టు ఫ్యూ ఫిల్మ్స్, అమోహనం కావచ్చు, తర్వాత సుబ్రహ్మణ్యపురం అండ్ ఆల్ దాట్. అండ్ సేమ్ థింగ్ విత్ కౌముది, షీ డెడ్ లైక్ భరతను నేను అండ్ ఉన్నది ఒకటే జిందగీ, లైక్ మెనీ అదర్ ఫిల్మ్స్. అండ్ సేమ్ థింగ్ విత్ లహరి. లహరి ఈజ్ రైట్ నౌ టీవీ సీరియల్ లేదు, మా టీవీలో ఒకటి చేస్తుంది. అమర్ వెంట్ టు సీరియల్. there are definitely, అండ్ ఈవెన్ ఇప్పుడు మన దగ్గర చేసే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇట్స్ హ్యాపీ థింగ్, రైట్? ఇట్స్ లైక్ హౌ మెనీ పీపుల్. బేసిక్గా వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, బికాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి అట్లీస్ట్ నాకు తెలిసిన దాన్ని బట్టి మెయిన్ రోల్స్ అన్నీ ఏదర్ ఫిల్మ్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూర్చొని ఏదర్ హీరోయిన్లు ఎవరు, మెయిన్ స్టార్ క్యాస్ట్ ఎవరు, విలన్ ఎవరు, ఈ టైప్లో బేసిక్ థింగ్స్ అన్ని డిస్కస్ చేస్తారు. మిగతా రోల్స్కి వచ్చేసరికి సేమ్ వాళ్ళని ఎందుకు కంటిన్యూస్గా చూడాలి, సో దే వాంట్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ అన్నట్టు. అండ్ ఐ థింక్ ఎప్పుడైతే మనం ఈ ఒరిజినల్ కాంటెంట్ తీసి వీడియో, షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని ఇవన్నీ చేసి రిలీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కొన్ని వైరల్ అవుతాయి. సో సేమ్ థింగ్ మన దగ్గర ఒక్కచోటే కాదు కదా, సేమ్ థింగ్ చాయ్ బిస్కెట్లో చేసిన వాళ్ళకి అదే ఆపర్చునిటీ, టమాటాలో చేసిన వాళ్ళకి కానీ. సో ఈ టైప్లో ఇట్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ మీడియం. అండ్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ వీఆర్ ఆల్సో ఇన్ దట్ స్పేస్. సో మన ద్వారా కూడా కొంతమంది అలా వెళ్ళి ఆపర్చునిటీస్ తీసుకురావడం, ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ హ్యాపీ. ఓకే. అండ్ మీరు ఇప్పుడు మిగతా వేరే ప్లాట్ఫామ్ వాళ్ళతో లైక్ సిఏపిడిటి ఇంకా అదర్ వాళ్ళతో కూడా కలిసి మీరు అంటే సిఏపిడిటి ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ థింగ్ అండి. వాళ్ళు మెయిన్లీ ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఫర్ ఎ వైల్. దే వర్ వెరీ పాపులర్. మన దగ్గర పనిచేసే భువన్, ప్రకాష్, వీళ్ళు దే వర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ విత్ దెమ్. ఓకే. సో ఒకరోజు భువన్ వచ్చి, సరే ఇట్లా ఇది బాగుంది అంటే, వీ వర్ లుకింగ్ ఫర్ న్యూ పేజెస్ లైక్ దట్, ఎవరన్నా ఉన్నారా, లెట్స్ ట్రై టు వర్క్ విత్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే Bhuvan suggested that this is like one of the nice channels and they're nice people to work with. Then I invited Sharath, who started CAPDT, and we said like, why don't we get into video? Okay. So let's get into video and we're very much interested in it. Then we understood some other terms over the maatladeskoni. So now CAPDT, we also have a stake in that. But he is the main guy and he's the one who is executing that strategy, a whole thing, and he's building the teams. So I'm providing that infrastructure and support this thing and manam provide chestunam. But in terms of creative idi kaani inkoti kaani like I'm really happy with their progress so far. Endukante vallu ippudu first they started with CAPDT YouTube channel. Now they have a few more channels. Doing really well. I'm very happy with their team actually. They're like almost 20 people now in the team, and they're also working on web series and all that. See, at the end of the day, I'm not a creative guy, so for me it's working with different creative people like this and providing whatever that I could do from my side, giving them direction
ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్ సిరీస్లో ఎలా, ఏ ప్లాట్ఫామ్కి ఎలా చేయొచ్చు ఏంటనే టైప్లో గివింగ్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ దట్ నేను చూసుకుంటూ, అంటే ఐ మీన్ ఫ్రమ్ ద iDream పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇట్స్ అన్ ఐడియల్ కాంబినేషన్. సో వీ డూ వర్క్ విత్ పీపుల్ లైక్ దట్. దెర్ ఆర్ ఫ్యూ అదర్ creative people like that. So it's a mutually beneficial arrangements and all that. అండ్ టోటల్గా డిజిటల్ ఎక్స్పోజర్ అన్నది ఎలా ఉండబోతుంది? మీరు యూఎస్లో చూసింది కావచ్చు, ఇక్కడ ఇండియాలో చూసిన దానికి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? అంటే మోర్ దాన్ నీకు డిజిటల్ కాంటెంట్ ఇదా అనేది పక్కన పెడితే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ వీడియో కాంటెంట్. లైక్ పీపుల్ హౌ డూ దే కన్జ్యూమ్ అనేది ఈజ్ వాట్ మ్యాటర్స్. ఇంతకుముందు టెలివిజన్లో కేబుల్ ద్వారా వస్తే చూడడమా, లేకపోతే థియేటర్లకు వెళ్ళి చూడడమా, లేదా డివిడీలో కూర్చొని చూడడమా అనేది ఉండేది. అప్పుడు ఫోకస్ అంతా టెలివిజన్ కాంటెంట్, మూవీస్ తప్ప వేరేది ఉండేదేమి కాదు. డిజిటల్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. వన్ ఒకటి ఏంటంటే ద టైప్ ఆఫ్ కాంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది మారిపోయింది. ఓన్లీ మూవీస్ ఇవే కాదు, నీకు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఇంకోటిగా డాక్యుమెంటరీస్ కావచ్చు, రకరకాల కాంటెంట్కి అంతా కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే చూసే ఆడియన్స్ అనేది నీకు ఒకే చోట టెలివిజన్ అనుకోండి, ఎక్కడెక్కడ టెలివిజన్ ప్రెజెన్స్ ఉంటుందో అక్కడే సబ్స్క్రిప్షన్స్ వస్తాయి నీకు. ఢిల్లీలో పనిచేసే మిలిటరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే యూఎస్లో ఉన్న ఐటీ వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు అందరూ కూడా చూసేది, అన్లెస్ యూ హ్యావ్ ద టెలివిజన్ యాక్సెస్, మన ఛానల్స్కి అక్కడ యాక్సెస్ ఉంటే తప్ప చూసేదానికి లేదు. డిజిటల్గా అలా కాదు. నువ్వు ఒకసారి ప్రొడ్యూస్ చేసి అక్కడ పడేస్తే అండమాన్ నికోబార్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు కూర్చొని చూడొచ్చు ఎక్కడున్నా కూడా. సో ఈ ప్రాసెస్లో అదే కాకుండా ఎప్పుడైనా యూ కెన్ వాచ్ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్, హౌ ఎవర్ యూ వాంట్, వేర్ ఎవర్ యూ వాంట్. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా. ఇంట్లోనే కూర్చొని ఒక రూమ్లో ఒకరు చూసుకోవచ్చు, ఇంకో రూమ్లో ఇంకొకరు కూర్చొని ఇంకోటి చూసుకోవచ్చు. మధ్యలో పాజ్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ బస్సులో కూర్చొని చూసుకోవచ్చు. ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ వేస్ దట్ యూ కెన్ కన్జ్యూమ్ కాంటెంట్. ఈ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ యావరేజ్ వాచ్ టైం అనేది, అంటే యావరేజ్ వీడియో కాంటెంట్ మనం డైలీ ఎంత చూస్తాం పర్ పర్సన్ అనేది ఒక 1 hour ఆ రేంజ్లో ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 hours పర్ డేకి వచ్చేసింది. లైక్ ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా కూడా వీ గో బ్యాక్ టు అవర్ ఫోన్స్, వీ వాచ్ సంథింగ్. లేకపోతే అయితే కార్లో వెళ్తుంటాం, ఏదో చూస్తాం, ఎక్కడ వెయిట్ చేస్తుంటాం, ఏదో మీటింగ్కి వెళ్తాం, అక్కడ వెయిట్ చేస్తుంటాం, అక్కడ మళ్ళీ ఫోన్ తీసి చూస్తాం. సో అట్లా చూడడం అనేది వాచ్ టైం అనేది ఫుల్ పెరిగిపోయింది. ప్లస్ ఫేస్బుక్లో వెళ్తూ ఉంటే ఏదో వీడియో వస్తుంది చూస్తాం. సో ఆన్ అన్ యావరేజ్ చూసే వీడియో కాంటెంట్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ సైడ్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు ఈ రిలయన్స్ జియో అని లేకపోతే ఇంకోటి ఈ టైప్లో కొద్దిగా డేటా ఫ్రీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్, ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్స్ పెరిగిపోతున్నాయి, స్పీడ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు 4G 3G 4Gలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా వెరీ సూన్ ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇండియాలో 5Gకి వచ్చేస్తాం. 5Gకి వచ్చిన తర్వాత ఇంక నీకు డౌన్లోడ్ స్పీడ్స్ అనేటివి అసలు ఏమీ తెలియకుండా క్లిక్ చేస్తే యూ కెన్ వాచ్ ఇట్ ఎనీవేర్ చూడొచ్చు. సో స్పీడ్స్ 4G to 5Gకి వెళ్తుంది. తర్వాత స్మార్ట్ ఫోన్స్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. ప్లస్ మల్టిపుల్ స్మార్ట్ ఫోన్స్ పర్ పర్సన్ అనేది కూడా పెరిగిపోతుంది. అంటే ఒకటి ఇంట్లో పడేస్తున్నాడు ట్యాబ్లెట్, ఒకటి ఆఫీస్లో ఒకటి పడేస్తున్నాడు, ఒకటి జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. సో ఇట్స్ లైక్ ఏంటంటే నీకు ఆ కన్జంప్షన్ ఎక్కడ పోయినా కూడా నువ్వు మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా పెరిగిపోతున్నావు. ఓకే. సో డెఫినెట్లీ అండ్ ద టైప్ ఆఫ్ కాంటెంట్ యూ ప్రొడ్యూస్ ఆల్సో ఈజ్ చేంజింగ్ నౌ. ఇంతకుముందు ఏదో సినిమా అంటే 2 గంటలే తీయాలి, 2.5 గంటే తీయాలి అనేది ఏమీ లేకుండా నీకు అర్ధగంట సినిమా తీసుకోవచ్చు, 10 గంటల సీరియల్ తీసుకోవచ్చు. నీ కాంటెంట్ వాల్యూ, దాని గ్రిప్పింగ్గా ఎంతవరకు అయితే నువ్వు తీయగలవో అంతవరకు తీసుకునే క్రియేటివ్ పీపుల్ కూడా ఆ ఫ్రీడమ్ వచ్చేసింది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ లైక్ అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వెరీ సూన్ ఫైబర్ నెట్ అనేది కూడా ఇంటికి వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్స్ కూడా ఫుల్ పెరిగిపోయాయంటే నీకు ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీలకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఏపీలో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్స్ ఆల్సో ఆర్ గెటింగ్ ఇన్ టు ప్రొవైడింగ్ దిస్. అంటే ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫుల్ ఫోకస్ ఉంది. ఇంతకుముందు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే పోర్ట్స్, ఎయిర్ ఫ్లైట్స్ ఈ టైప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. పాత రోజుల్లో కంట్రీస్ అంటే హ్యావ్ నాట్స్ అండ్ డెవలప్డ్ కంట్రీస్, అదే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనే టైప్లో, డెవలపింగ్ కంట్రీస్ అనే టైప్లో కేటగిరీస్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే కంట్రీస్ లెవెల్లో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎవరికి ఎక్కువ ఉంది, పెనట్రేషన్ ఎక్కువ, డెన్సిటీ ఎలా ఉంది, ఎంతమందికి యాక్సెస్ ఉంది, హై స్పీడ్స్ ఉన్నాయా లేదా, హౌ అఫోర్డబుల్ ఇట్ ఈస్, ఈ రకంగా తీసుకొని దట్ ఈస్ హౌ దే ఆర్ వరల్డ్ బ్యాంక్ అని వీళ్ళందరూ కూడా వెన్ దే ఆర్ లుకింగ్ అట్ ద డిఫరెంట్ కంట్రీస్ స్టాటిస్టిక్స్ ఫ్యూ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించేటప్పుడు దే ఆర్ లుకింగ్ అట్ దిస్ ఆల్సో యాజ్ అ మేజర్ ఫ్యాక్టర్. సో అందుకని గవర్నమెంట్ కూడా పర్టికులర్లీ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్స్ మీద, ఇంటర్నెట్ కనెక్టివిటీ మీద అసలు దర్ ఫోకస్ ఈజ్ లైక్ అసలు ఒక రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దే టేకింగ్ దట్ ఇన్ అ వెరీ సీరియస్ వే. అండ్
వాళ్ళే కాదు, ఎనీ స్టేట్ కావాలి, అసలు ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా అసలు వదిలే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మంచి ఆపర్చునిటీని వదులుకున్నట్టు అంతే. సో నోబడీ వుడ్ లూజ్ దట్ ఆపర్చునిటీ టు డెవలప్ ది కంట్రీ ఇన్ దట్ డైరెక్షన్. ఏది మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని విషయంలో. అది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్లీ వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్లీ కాంటెంట్ పెరుగుతుంది, ఆటోమేటిక్లీ దానిపైన ఎక్స్ప్లాయిట్ చేసి రిటర్న్ వచ్చే రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. వన్ రెవెన్యూస్ పెరిగినాయంటే ఆటోమేటిక్ ఖర్చు పెట్టే రెవెన్యూస్ పెరుగుతాయి. సో ఇట్స్ లైక్ ఇట్స్ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్. సో ఇట్స్ జస్ట్ గోనా బీ వండర్ఫుల్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దీనివల్ల టీవీ వ్యూవర్షిప్ పర్సెంటేజ్ పరంగా ఏమైనా తగ్గింది? అగైన్ మళ్ళీ ఇందాక అన్నట్టు టీవీ అంటే ఇప్పుడు నువ్వు కొద్ది రోజులు పోతే డిజిటల్ స్మార్ట్ టీవీలు వస్తాయి. పాత టీవీకి వెళ్ళిపోయేసి స్మార్ట్ టీవీ వస్తుంది. సో నువ్వు కేబుల్ ద్వారా వచ్చే సినిమా బదులు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వచ్చి కూర్చొని చూస్తున్నావు. నేను ఫ్యూచర్లో శాటిలైట్ అనేది రేట్స్ తగ్గిపోతాయి, ప్రైసెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో రెండు కంబైన్ అయిపోతాయి అండి. ఎందుకంటే ఇంకా ఇంతకుముందు రోజుల్లో శాటిలైట్తో పాటు డిజిటల్ కొనుక్కుంటున్నట్టు ఇప్పుడు డిజిటల్తో పాటు శాటిలైట్ కొనుక్కున్నట్టు అయిపోద్ది, రివర్స్ అవుతుంది అంతే. ద మూమెంట్ యూ హ్యావ్ దిస్ ఈ స్మార్ట్ టీవీ పెనట్రేషన్ పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంక శాటిలైట్ రైట్స్ అనే కాన్సెప్టే ఎగిరిపోద్ది అసలు. దెన్ దేర్ ఇస్ నో పాయింట్. సీరియల్స్ అయినా ఏదైనా సీరియల్స్ మళ్ళీ డిజిటల్గా చూస్తాం అంతే కదా. కాంటెంట్ రైట్స్ అనేది వస్తుంది తప్ప ఇది ఓన్లీ శాటిలైటా డివిడీనా డిజిటల్ అనేది ఆ కాన్సెప్ట్ ఉండదు. సో ఇట్స్ లైక్ దట్. ఇట్స్ ఓన్లీ యూజువల్లీ ఈ ట్రాన్సిషన్ ఫేజ్లోనే ఉంటాయి. ఇది శాటిలైట్ టు డిజిటల్ ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు, డివిడీ నుంచి డిజిటల్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లోనే ఈ కన్ఫ్యూజన్లు అంతా. ఇప్పుడు డివిడీ రైట్స్ ఎవడన్నా కావాలంటే ఎవడు కొంటాడు చెప్పండి? ఒకప్పుడు డివిడీ రైట్స్ కొంటూ వాటితో పాటు ఫ్రీగా ఇంటర్నెట్ రైట్స్ వేసుకునేవాళ్ళం అగ్రిమెంట్స్లో. ఇప్పుడు ఇంటర్నెట్ రైట్స్తో పాటు డివిడీ రైట్స్ వేసినా వేయకపోయినా కూడా నోబడీ కేర్స్. సో ఇట్స్ లైక్ సేమ్ థింగ్, ఇట్స్ లైక్ దట్. ఈ మామూలుగా ఇప్పుడు హిందీ రైట్స్ అని మాట్లాడుతుంటారు కదా సినిమాలు, అది ఇప్పుడు ఒక క్రేజ్ అయిపోయింది. ఏంటి ఫైట్స్ ఉంటే తీసేసుకుంటారు తొందరగా, చాలా ఈజీగా అమ్ముడుపోతాయి అని దాని మీద ఏదో రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కేవలం ఫైట్స్తో సినిమాలు తీసి అమ్మడం కూడా జరుగుతుంది. అంటే అది నిజంగా ఉందా? ఫైట్స్తో సినిమాలు ద రీజన్ అంటే అలా అని కాదు, మరి అంత క్రూడ్గా కాదు, కానీ డిమార్కేషన్ ఏమైందంటే వన్స్ అపాన్ అ టైం ఇప్పుడు షోలే లాగా ఈ టైప్లో షోలే అని కాదు, నీకు దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, క్లాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ అన్ని రకాలు పెట్టి తీసేవాళ్ళు సినిమాలు రైట్ హిందీలో. రాను ఎప్పుడైతే నీకు యష్ రాజ్ వాళ్ళు పర్టికులర్లీ ఈ యుఎస్ బేస్డ్ ఎన్ఆర్ఐ బేస్డ్ అర్బన్ బేస్డ్ లవ్ స్టోరీస్ పర్టికులర్ షారూఖ్ ఖాన్ కాజల్ ఆ సినిమాలు అన్నీ వచ్చాయి చూడండి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నుంచి అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చిన ఫ్యూ ఇయర్స్లో ఈ మాస్ మూవీస్ అనేటివి తగ్గిపోయాయి, పర్టికులర్లీ ఫ్రమ్ ద మెయిన్ స్టార్ కాస్ట్. ఆమీర్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ లేకపోతే నా షారూఖ్ ఖాన్ కానీ మెయిన్ వాళ్ళు తీసేటవన్నీ కూడా క్లాస్ మూవీస్కి వచ్చేసాయి. ఆ టైంలో నీకు ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ టైర్ 2 టైర్ 3 టౌన్స్ వాళ్ళకందరికీ కూడా రైట్ కాంటెంట్ లేదు. నీకు మాస్ వాళ్ళకి ఏంటంటే దే జస్ట్ ఒక ఎస్కేప్ మెకానిజం కోసం వస్తారు. దే వాంట్ సీ దేర్ హీరో ఫైట్ దిస్ దట్ అండ్ ఆల్. ఆ టైప్లో కొద్దిగా దీనికోసం వస్తారు. ఎప్పుడైతే అవి తగ్గిపోయాయో ఇన్ఫ్యాక్ట్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై భోజ్పురి ఇండస్ట్రీ కేమ్ అప్ సడన్లీ. అక్కడ వచ్చి అక్కడ అది టేక్ ఆఫ్ అవ్వడము, అంత ఇది అవ్వడము. సో ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ నీకు హిందీకి వచ్చేసరికి మన ఈ రోహిత్ శెట్టి ఈ సినిమాలంతా మళ్ళీ ఇక్కడి నుంచి తెలుగు సౌత్ నుంచి అక్కడ తీసుకెళ్ళి మొదలుపెట్టింది అంటే నా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఫస్ట్ మూవీ వాజ్ వాంటెడ్. పోకిరి సినిమా హిందీలో తీయడం. అప్పుడు పురి గారికి కూడా హిందీలో తీద్దామనే ఆఫర్ వచ్చింది కానీ బట్ తనకి ఇక్కడ తెలుగులో వేరే ఏదో సినిమా ఉండి పాపం హీ కొంట్ రియల్లీ గో. అది ప్రభుదేవ తీశాడు, అది బికెమ్ బిగ్ హిట్. మళ్ళీ మాస్ సినిమాల వైపు మళ్ళీ ట్రెండ్ అంతా మళ్ళీ మారుతూ సౌత్ సినిమాలన్నీ తీసుకెళ్ళి ఏదో డబ్ చేయడం లేకపోతే రీమేక్ చేయడం అనే ట్రెండ్లు అంతా మొదలైనాయి. ఇప్పుడు ఎన్ని సినిమాలు రీమేక్లు చేయలేదు చెప్పండి. తర్వాత మళ్ళీ ఒరిజినల్గా హిందీ సినిమాలు కూడా ఇవన్నీ యాక్షన్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసి మళ్ళీ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్లో నంబర్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్ ఆల్సో హ్యావ్ ఇంక్రీస్డ్. టెలివిజన్ ఛానల్స్ ఏమైంది, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక లైసెన్స్ కాకుండా ఒక 5 to 10 లైసెన్స్ తీసేసుకుంటారు మామూలుగా. ఇప్పుడు టైమ్స్ నౌ వాళ్ళు కావచ్చు, లేకపోతే యూటీవీ కావచ్చు, లేకపోతే జీ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. అప్పుడు మామూలుగా ఇక్కడ కూడా తీసుకోండి, ఒకటి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంకో డివోషనల్ ఛానల్ ఉంటుంది, ఇంకో ఛానల్ ఉంటుంది, వనిత ఫీమేల్ బేస్డ్ ఛానల్స్, మల్టిపుల్, బికాస్ ఇట్స్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్. సో యూ వాంట్ గెట్ ఇన్ టు మల్టిపుల్ దిస్ థింగ్స్, సేమ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సేమ్ మార్కెటింగ్, సేమ్ సేల్స్ అండ్ ఆల్ దట్. సో నువ్వు ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ లాగా ఒక ఛానల్ మొదలు పెడితే ఇంకో 10 ఛానల్స్ మొదలు పెట్టినట్టు, లేకపోతే ఒక ఇంటర్వ్యూ సిరీస్ మొదలు పెడితే ఇంకో 10 చేయడానికి ఈజీ అయిపోయినట్టు. అదే నీకు ఇప్పుడు నీవి ఇవన్నీ ఏమీ లేనప్పుడు అక్షరయాత్రను ఇంకోటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయం కదా. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఛానల్స్ పెరిగిపోయాయి, దే నీడ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ టైప్ ఆఫ్ సౌత్ కాంటెంట్ అంతా తీసుకోవడం, డబ్ చేయడం ఆ ఛానల్స్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ హిందీకి వెళ్తేనా ఓన్లీ రీజనల్ సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసే సినిమాల కోసమే ఛానల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క మీడియా హౌస్ దగ్గర.
వాటికి ఈ కాంటెంట్ ఫీడ్ ఎక్కువైంది. వాటిల్లో ఆటోమేటికలీ టైర్ 2 టైర్ 3కి వచ్చేసరికి దే నీడ్ దట్ యాక్షన్, దే నీడ్ దట్ ఆ కైండ్ ఆఫ్ కాంటెంట్ చూడడం అనేది ఎక్కువ. సో వాళ్ళకి దానివల్ల ఏంటంటే కొద్దిగా అలా మెజర్మెంట్స్ అలా వచ్చేసింది తప్ప ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే కంపల్సరీ ఉంటేనే వెళ్ళిపోతాయి లేకపోతే లేవనేది కాదు. బట్ జనరల్లీ దే డూ హ్యావ్ సమ్ ప్రిఫరెన్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అలాంగ్ విత్ దట్ ఆర్ రెగ్యులర్ హిట్ మూవీస్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఈగా సినిమా తీసుకెళ్ళి అక్కడ వేసినా కూడా ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ డూయింగ్ రియలీ వెల్. టూ మెనీ ఫైట్స్ ఏం లేవు కదా దాంట్లో మిగతా సినిమాలతో పోల్చుకుంటే. అట్లా అండ్ ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఇప్పుడు సపోజ్ హిందీ ప్రాజెక్ట్ చేసామనుకోండి, తెలుగు, తమిళ్ అన్నీ ఎట్ ఏ టైం చేసి పెట్టమని వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే మన ఇంట్రెస్ట్ కొద్దిగా చేస్తున్నారు? ఏం లేదు, అంటే జనరల్లీ సమ్ టైమ్స్ మల్టిపుల్ లాంగ్వేజ్లో తీస్తే బాగుంటుంది అంటారు. బట్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఎ కండిషన్ రైట్ నౌ. అంతే ఇప్పుడైతే లేదు. మేబీ డౌన్ ది లైన్ ఏమైనా రావచ్చేమో తెలియదు. మరి అప్పుడు కూడా స్టోరీని బట్టి ఉంటుంది కాబట్టి సమ్ స్టోరీస్ నీకు దట్ సో నేటివ్ టు తెలుగు నీకు తమిళ్ తీసుకెళ్ళిన స్టోరీ వర్కౌట్ కాకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా పర్టికులర్ థియేటర్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఇంట్లో చూడడానికి ఎలాంటి కంటెంట్ అయినా చూడడానికి అట్లా కాదు. ఇప్పుడు లెట్సే ఇప్పుడు నీకు ఏదైనా మనం ఇప్పుడు హుసేన్ సాగర్ మీద ఏదైనా ఇష్యూ అని జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ పడేస్తున్నా. ఐ డోంట్ నో, పీపుల్ మే నాట్ కనెక్ట్ విత్ దట్ ఫ్రమ్ అవుట్ సైడ్. టాపిక్ బేస్డ్ మూవీస్ ఏదైనా ఉన్నాయనుకోండి, కనెక్ట్ అవ్వకపోవచ్చు కదా. సో ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ పుట్ ఎ కండిషన్ లైక్, బట్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కెన్ వర్క్ ఎవ్రీవేర్. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవ్వచ్చు? వాళ్ళు ఆబ్వియస్లీ మల్టిపుల్ లాంగ్వేజ్లో తీసే వాళ్ళకి బెనిఫిటే కదా. బికాజ్ లైక్ వాళ్ళకి మల్టిపుల్ ఛానల్స్లో సాఫ్ట్వేర్ వస్తుంది. సబ్ టైటిల్స్ ఒకటి అది అన్ని లాంగ్వేజ్లో వీళ్ళే చేస్తారా లేదా వాళ్ళు చేయించుకుంటారా? రెండు ఉంటాయి. ఇప్పుడు మనం చేసే సినిమా అమెజాన్కి అప్లోడ్ చేసే సినిమాలు మనమే ఇస్తాం సబ్ టైటిల్స్, ఇంగ్లీష్ టైటిల్స్, తెలుగు ఇంగ్లీష్ ఇస్తాం ఇప్పుడు రైట్ నౌ. మిగతా లాంగ్వేజ్ నాకు తెలిసి చాలా వరకు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లు కొన్ని పెట్టి నడిపిస్తున్నారు. కొంతమంది వాళ్ళు అవుట్ సోర్స్ ఇచ్చి చేపిస్తున్నారు. సో రకరకాలుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ అవైలబుల్ ఉన్నాయి. దట్ మోస్ట్లీ ఎదర్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఆర్ లైక్ సంబడీ ఈజ్ కైండ్ ఆఫ్ దేర్ అవుట్ సోర్సింగ్ అండ్ గెటింగ్ ఇట్ డన్ అండ్ ఆల్. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, అమెజాన్ అంటే ఇప్పుడు మళ్ళీ మధ్యలో అడిగాను బట్ మళ్ళీ అడుగుతున్నాను. అమెజాన్ని ఇప్పటికీ డౌట్ చాలామందికి, అమెజాన్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలంటే ఏంటి సోర్స్ లేదా అసలు? వాళ్ళ పర్సన్స్ ఇక్కడ ఆఫీస్ ఉన్నాయా? ఇక్కడ ఆఫీస్ లేదు కానీ బట్ ఇన్ఫ్యాక్ట్ ఎంత అంత నోటబుల్ సినిమా అంటే వాళ్ళే వెతుక్కొని వస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. ఇన్ఫ్యాక్ట్ లైక్ పాపం ప్యాషనేట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ చేయాలనుకుంటారు ఎవరన్నా పిల్లలు. వెబ్ సిరీస్లో వాళ్ళు ఇంకా బిగ్ టైం దిగలేదండి. అంటే దే ఆర్ డూయింగ్ వర్క్. సిల్లీ మాంక్స్తో చేశారు ఒకటి, సిల్లీ మాంక్స్ అని వైజయంతితో కలిపి గ్యాంగ్ స్టార్స్ అని. బట్ మిగతావి దర్ స్టిల్ అక్కడ ముంబైలో. మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ ముంబై. సమ్ ఆఫ్ దెమ్ రీసెంట్గా సౌత్ వాళ్ళని హైర్ చేశారు. సో అట్లా నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు యూఎస్లో చేసే కాన్సర్ట్స్, డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్, వాటి గురించి మాట్లాడే ముందు ఐ డ్రీమ్ది ఒక 2-3 క్వశ్చన్స్ నేను మర్చిపోయాను, అది ఇక్కడ అడుగుతాను. ఏంటంటే అసలు ఐ డ్రీమ్ ఆ టైటిల్ ఎవరి ఐడియా? టైటిల్ మీకు వచ్చిందా? అంటే అది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డివిడి బిజినెస్లో క్యాడ్లో ఉన్నప్పుడు దెర్ వాజ్ దిస్ కంపెనీ కాల్డ్ ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ అని ఇంకో చిన్న డివిడి కంపెనీ ఉండేది. ఓకే, అరౌండ్ ఒక 10 to 12 ఆర్ మేబీ 15 మూవీస్ సంథింగ్ అలా డివిడీస్ రిలీజ్ చేసి ఒక 10 మంది, ఒక 6-7 మంది కలిసి ఒక గ్రూప్గా దాని కంపెనీని స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ వాజ్ అప్ ఫర్ సేల్. అప్పుడు అవైలబుల్ అంటే వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ స్పేస్ అనే టైప్లో వదిలేసినప్పుడు ఐ బాట్ దట్ కంపెనీ, ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీని మొత్తం కొనేసేసి ఆ ఐ డ్రీమ్ డివిడి లేబుల్లోనే వీ ఆల్సో రిలీజ్డ్ ఫ్యూ డివిడీస్. అంటే ఇప్పుడు అతడు, పోకిరి, లేకపోతే హ్యాపీ డేస్, ఇట్లా మంచి మంచి సినిమాలన్నీ కూడా రిలీజ్ చేసాం దాంట్లో, హై క్వాలిటీ డివిడీస్ ఆ రోజుల్లో. అది దట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై కంపెనీలో ఉండేది. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఐ సమ్హౌ లైక్ దట్ నేమ్ ఆబ్వియస్లీ. ఐ డ్రీమ్ ఇస్ ఎ గుడ్ కైండ్ ఆఫ్ వైబ్ ఈజ్ వెరీ గుడ్. సో దాని నుంచి ఇంకా ఆటోమేటికలీ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఈ రోజుల్లో యూ నీడ్ టు మేక్ ష్యూర్ అది నీకు దాని డొమైన్ ఉందా, లేకపోతే ఫేస్బుక్ లింక్ ఉందా, లేకపోతే యూట్యూబ్లో పేరు ఉందా, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అవన్నీ చూసుకొని సో ఫైనలీ అన్ని ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్, ఐ డ్రీమ్ దిస్ దట్ అన్న టైప్లో వెతుకుతూ కొడితే ఐ డ్రీమ్ మీడియా అనేది దొరికింది బేసిక్గా. సో ఐ సెడ్ ఇట్ వాజ్ అవైలబుల్. సో ఐ సెడ్ లెట్స్ గో విత్ ఇట్. సో అలా ఐ లైక్ దట్ నేమ్. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ మన ప్రోమోస్కి అంటే చాలామంది అడుగుతుంటారు, ఐ డ్రీమ్ లాగా ప్రోమోస్ వేరే దాంట్లో కనబడవు. ఎంత కంటెంట్ బాగున్నా కూడా ప్రోమో స్పెషలిస్టులు ప్రోమో చేయడం అన్నది ఒక ఆర్ట్. ఆ విషయంలో మీరు ఆబ్వియస్లీ దట్స్ మన ఆల్ ఆఫ్ దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఎడిటర్స్. ఆబ్వియస్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఇది ఎంత వర్క్ అంతా. శివ, విజయ్, బాబీ, అనిల్, గోపి, ఆంజనేయులు, వెంకట, ఐ మీన్ లైక్ దే హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఎడిటర్స్
అసలు బాలు వీళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. క్రెడిట్ గోస్ టు దెమ్. అయితే ఐ డ్రీమ్లో ఒక జనాలకి అంతమంది మధ్య ఫస్ట్లో ఇంటర్వ్యూస్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఒక రేంజ్లో ఇది సెట్ అవ్వడానికి కూడా అంత పేరు రావడం కానీ ఆ క్యూరియాసిటీ డెవలప్ చేయడం కానీ అదంతా కూడా మన వాళ్ళు అంటే డెఫినెట్లీ శివ విజయ్ ఆ టీం అంతా అనేది ఇట్స్ అ మేజర్ థింగ్. మన వాళ్ళు ఈ థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల డైరెక్షన్లో కూడా వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. పర్టికులర్లీ ఆ సుబ్బరాజు ఇంటర్వ్యూ అనేది ఎనీవే ఐ మీన్ ఐ గెట్ సో మెనీ మెసేజెస్ అబౌట్ దిస్ ప్రోమోస్. శివ ఓకే. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, శివ అండ్ వెరీ బిగినింగ్ నుంచి కాదు. దే జాయిన్డ్ ఐ థింక్ 2 years later after we started the company, something like that. ఓకే సరే సార్, మన నెక్స్ట్ టాపిక్ కాన్సర్ట్స్ అండ్ ఇది ఏంటంటే మీరు అసలు యూఎస్లో చేస్తున్నారు కదా కాన్సర్ట్స్, లైక్ ఇళయరాజా గారిది ఇంకా రకరకాలు చేశారు. అంటే దాంట్లో మీకు ఎక్కడ పునాది పడింది అసలు దానివల్ల మీ ఎయిమ్ ఏంటి? అంటే క్యాడ్లో ఉన్నప్పుడే వి డిడ్ కాన్సర్ట్స్ లైక్ ఇప్పుడు మనీష్ శర్మ గారి కాన్సర్ట్, సునీత కాన్సర్ట్. అంటే ఇట్స్ లైక్ వివర్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ రైట్. డ్రీమ్ కంటే ముందే క్యాడ్ ఎంటర్టైన్మెంట్లో ఇవంతా క్యాడ్లో చేసిన పనులు ఇవంతా. అంటే ఇప్పుడు వన్ యూఆర్ లైక్ నేను అందులో ఐటీలో చెప్పా కదా, దీని నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో యూ వాంట్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అనే దీంట్లో ఐ వాజ్ రన్నింగ్ ఆల్ ఓవర్. ఆన్లైన్ డౌన్లోడ్స్ పెడదామా, మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ టికెటింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామా, లేకపోతే మూవీ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే డివిడీస్ కానీ, కాన్సర్ట్స్ కానీ. సో వీవర్ లైక్, అండ్ ఇక్కడ రాజ్ కుమార్ అప్పుడు ఫిల్మ్స్ అనానిమస్ అని ఒక ఫిల్మ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసాడు ఇక్కడ. సో వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఎనీథింగ్ దట్ ఇక్కడున్న. అండ్ ఆల్సో నువ్వు ఈ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ జనాలతో ఒక అసోసియేషన్, డివిడీస్ రిలీజ్ చేస్తూ ఒక అసోసియేషన్ ఏర్పడినప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు కదా ఇంకొద్దిగా. అంటే బై కనెక్టింగ్ పీపుల్, ఎన్ఆర్ఐస్ విత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఇండియా అన్నట్టు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీ వెంట్ ఇన్ టు దట్. అండ్ ఆల్సో మై ఇన్వాల్వ్మెంట్ విత్ తానా అండ్ అదర్ తెలుగు అసోసియేషన్స్ అట్ దట్ టైమ్, that also is like a kind of boosting factor for this. So that was like that. And ఇళయరాజా గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇళయరాజా అంటే ఆబ్వియస్ దట్ హ్యాపెండ్ ఐ మీన్ విత్ ఐ డ్రీమ్ ఓన్లీ. ఇళయరాజా గారిది, దేవిశ్రీ ప్రసాద్ ఈ 2 కాన్సర్ట్స్ ఇవంతా కూడా డ్యూరింగ్ ఇది మన ఐ డ్రీమ్ టైం. ఇళయరాజా గారిది చెప్పాలంటే 2012 సెప్టెంబర్లో ఆర్ సంథింగ్ అరౌండ్ దట్ టైమ్ హీ వాస్ సపోజ్ టు డూ 2 concerts, one in Toronto, Canada and one in San Jose, California. అప్పుడు హరికేన్ శాండీ అనేది వచ్చి ఒక మేజర్ డిస్ట్రక్షన్ జరిగి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి యూఎస్లో ఇట్ వాజ్ అ బిగ్ డిజాస్టర్ దట్ టైమ్, న్యాచురల్ డిజాస్టర్. సో దీంతో కాన్సర్ట్స్ 2 లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. చేసి మళ్ళీ ఎండింగ్కి రీస్కెడ్యూల్ చేశారు, ఫిబ్రవరి ఎండింగ్ అండ్ మార్చ్ బిగినింగ్ ఆ టైంలో ఆఫ్ 2013. అప్పుడు ఈ రెండింటికి పక్క వీకెండ్స్కి వెన్యూస్ దొరకలేదు. సో దే హ్యాడ్ లైక్ అంటే నెక్స్ట్ వీకెండ్ చేయడానికి కుదరలేదు. సో ఒక మధ్యలో ఒక వీక్ గ్యాప్ ఉంది. సో సడన్లీ కాల్ చేసి ఇట్లా ఖాళీగా ఉందా, ఏమైనా న్యూ జెర్సీలో ఏమైనా చేసేదానికి వీలవుతుందా అని జనవరి ఎండింగ్లో కాల్ చేశారు. మనం ఆయన ఇళయరాజా గారు అంటే ఇంకా అది అసలు మన కాలేజ్ టైంలో ఎలా అంటే ఇంకా అదొక రకమైన పిచ్చలండి. కాలేజ్లో మా హాస్టల్లో ఎవరన్నా ఇళయరాజా గారి మ్యూజిక్ కొత్తగా రిలీజ్ అయ్యి క్యాసెట్లు వినాలంటే ఫస్ట్ పరిగెత్తుకుంటే హాస్టల్లో నా రూమ్కి వచ్చేసేవాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో. అంత ఇది ఉండేది కాలేజ్ అంతా కూడా. ఐ మీన్ ఇళయరాజా మ్యూజిక్ అంటే అసలు ఏ రేంజ్లో పిచ్ అంటే చిత్తూరు టౌన్ ఉంది, చిత్తూరులో లాట్ ఆఫ్ తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్. సో తమిళ్ ఫిల్మ్స్, తమిళ్ మ్యూజిక్ కూడా దొరుకుతాయి. సో చిత్తూరుకి వెళ్ళి ఇలా తమిళ్ క్యాసెట్లు ఏమన్నా ఉన్నాయేమో చూసి ఆయన కొత్త సినిమాలు ఏమైనా ఉంటే కూడా క్యాసెట్లు తీసుకొని వచ్చి మరీ వినేవాళ్ళం అనమాట. ఆయనకి అప్పుడు ఎక్కువ అని ఒక ఆడియో కంపెనీ ఉండేది, ఎక్కువ మ్యూజిక్ కంపెనీ. దానికి లెటర్ రాసి వాళ్ళ క్యాటలాగ్ అంతా మొత్తం వాళ్ళు ప్రింట్అవుట్ చేసి పంపించారు పాపం, తెప్పించి తమిళ్ తెలుగు అన్నీ ఈ సినిమా ఉందా అంటే అంత అబ్సెసివ్గా వెళ్ళి కలెక్ట్ చేసామండి ఆ మ్యూజిక్. సో అంత ఇదిలో ఉన్నప్పుడు ఇట్లా ఇళయరాజా గారు కాన్సర్ట్ చేస్తామంటే ఇంక అన్ని పక్కన పెట్టేసి ఇంకా ఐ డ్రీమ్ కూడా స్టార్ట్ చేయడం, పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఏం కాదు అనేసి జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. ద ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ దేర్ వాజ్ వెరీ లిమిటెడ్ టైం. జనవరి 25th, 23rd, 22nd ఆ టైంలో ఎప్పుడో తెలిసింది. 25th డిసైడ్ చేసుకొని ఇళయరాజా గారికి చెన్నైకి వేరే మనిషిని పంపించి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాం. ఫిబ్రవరి 23rd వాజ్ ద కాన్సర్ట్. అంతవరకు ఆ పెద్ద స్కేల్లో ఎక్కడే కానీ అసలు సౌత్ ఇండియన్ కాన్సర్టే జరగలేదు. సో న్యూ జెర్సీలో ఫిబ్రవరి 23rd ప్రుడెన్షియల్ సెంటర్లో, న్యూయార్క్, న్యూ జెర్సీలో కాన్సర్ట్ జరిగింది. అంతకుముందు వీకెండ్ టొరంటో కాన్సర్టు, ఆ వీక్ 23rd మాది, నెక్స్ట్ వీకెండ్ శాన్ జోసే, కాలిఫోర్నియా. దట్ వాజ్ హౌ ఇట్ వాస్. అంటే యూఎస్లో ఫస్ట్ కాన్సర్ట్ బై ఇళయరాజా వాజ్ దిస్ వన్. అంతకుముందు వీక్ వరకు ఐ డెంట్ మీట్ హిమ్, అసలు చెన్నైకి వెళ్ళి కలిసింది లేదు, ఏం లేదు.
ఫస్ట్ టైం కలిసింది టొరంటో కాన్సర్ట్ అప్పుడు. ఆ రోజు కాన్సర్ట్కి వెళ్ళిన తర్వాత కాన్సర్ట్ అయిన నెక్స్ట్ డే వెళ్ళి పర్సనల్గా కలిసాం హోటల్లో. దట్ వాజ్ ద ఫస్ట్, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ అప్పుడు ఓకే అమ్మా డన్ అన్నాడు. తర్వాత కానీ అప్పటిదాకా మాకు కొద్దిగా ఆర్గనైజర్స్తో కొద్ది కోఆపరేషన్ ఇష్యూస్ ఉండేది. కోఆర్డినేషన్ ప్లస్ కోఆపరేషన్ రెండు ఉండేది, హెడేక్స్. అంటే వీ డెంట్ హ్యాడ్ ఆడియో రైడర్ కావచ్చు, స్టేజ్ రైడర్, అసలు ఏమీ లేవు చేతిలో మనకి. సో వీ వర్ నాట్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. సో ఆ రోజు వెళ్ళి అక్కడ కాన్సర్ట్ వాళ్ళని కలిసి పర్సనల్గా అసలు మాకు కావాలనేది వాళ్ళు గట్టిగా అడిగితే టొరంటో వాళ్ళు ఇచ్చి వాళ్ళు అన్నారు, మేము 2 నెలల నుంచి కష్టపడి చేసిన పని ఇంకా 1 వీక్లో చేస్తాం, నీకు 1 వీక్లో కాన్సర్ట్, ఆల్ ది బెస్ట్ అనే టైప్లో వాళ్ళు ఇట్లా చూసి పంపించారన్నమాట. ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఇయర్తో అలా మొదలుపెట్టి అసలు ఏ రేంజ్కి వచ్చిందంటే కాన్సర్ట్ అంటే ఎంత సక్సెస్ఫుల్గా కాలిఫోర్నియా న్యూజెర్సీలో జరిగిందంటే, కాన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇదే ఇళయరాజా గారు ఆ టొరంటో వాడితో వైపు తిరిగి ఆంటోనికి కాన్సర్ట్ అంటే ఇలా చేయాలి అనేసి అని వెళ్ళాడు అనమాట. సో దట్స్ హౌ గుడ్ ఇట్ వాజ్. అండ్ luck also, like many things fell in place. A moment that has gone into history for being the first of its kind in many ways. We will always remember and hold close to our hearts not only this day but everybody who has been part of this journey. We first committed to this event on 28th of January and here we are on 23rd of February. It's exactly 25 days, guys, to put this whole thing together. And it was like we put together an excellent team. Last minute అంటే ఒకసారి అదేదో అందరిలో నా బెస్ట్ బయట వస్తుందంటారు చూడండి, ఆ టైప్లో ఆ తమిళ అసోసియేషన్తో టైప్స్ కానీ తమిళ అసోసియేషన్ పీపుల్, తెలుగు అసోసియేషన్ వాళ్ళని అందరం కలిసి ఐ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. తెలుగులో పాడు. ఏడేడు సంగా దానికి ఇంట్రొడక్షన్ ఉంది. ఏడేడు సంద్రాలు దాటొచ్చిన మీరు నాతోనే ఉన్నారు నా పాటై. రాజాలు నేనైనా మీ బంటు కాలేనా, మీతోనే ఏనాడు నేలేనా. సుఖము కష్టం ఏదైనా ఎవరూ తోడై లేకున్నా, వలపు వగపు ఎదురైనా, వరద వాన కరువైనా, నా పాట మీతోటి మీరంతా నాతోటి ఏనాడు విడిపో ఇదే నిజము. ఎప్పుడైనా ఈ రాజా நீ சிந்தனே. ஏழேழு கடல் கடந்து இங்கு வந்து வாழ்பவரே, என்றென்றும் உமக்கெனவே இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே. எங்கோர் மண்ணில் பிறந்தாலும் ஏதோ மண்ணில் வாழ்ந்தாலும் உன்னையும் என்னையும் இணைப்பதெல்லாம் உயிரின் மேலாம் இசைதானே. உன் வாழ்வில் சில நொடிகள், உன் வாழ்வில் சில நொடிகள், என் வாழ்வில் சில நொடிகள் என்றென்றும் நினைவில் நிற்கும் என்னொடிதானே, என்னொடிதானே. மீளாத சோகம் என்ன, தாழாத துயரம் என்ன, சொல்லாமல் துடைப்பது என் இசைதானே, என் இசைதானே. தென்பாண்டி சீமையிலே தேரோடும் வீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ, யாரடி
யாரடிச்சாரோ யாரடிச்சாரோ வளரும் பிறையே தேயாரே இனியும் அழுது தேம்பாதே அழுதா மனசு தாங்காதே அழுதா மனசு தாங்காதே தென்பாண்டி சீமையிலே தேரோடும் வீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ 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 కాన్సర్ట్ మాకు సాటర్డే కాన్సర్ట్ అనగా హీ కేమ్ టు న్యూ జెర్సీ అరౌండ్ వెన్స్డే ఆర్ థర్స్డే వచ్చాడు. అప్పుడు కూడా కోఆపరేషన్ వేరే వాళ్ళ ద్వారా చిన్న చిన్న కన్ఫ్యూజన్ల వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు కాన్సర్ట్ ఉంటుందా లేదా అనే డౌట్లో కూడా ఉండేది లాస్ట్ మినిట్ దాకా. బట్ కాన్సర్ట్ టైంకి దెన్ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత అంటే బేసికలీ ఎక్కడో పేమెంట్స్ వాడు అయితే చేయలేదనో అయితే చిన్న చిన్న కన్ఫ్యూజన్లు వచ్చాయి. బట్ దెన్ దే రియలైజ్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. దెన్ అప్పుడు అంటే ఈ విషయాలు నిల్లరా దగ్గర తెలియదులేండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఆర్గనైజర్స్ అండ్ ఆల్ దాట్. ఎప్పుడైతే కాన్సర్ట్ అయిన తర్వాత బై దెన్ లైక్ ఎల్లరా దగ్గర అండ్ ఆల్ బికేమ్ రియలీ అంటే హీస్ సో నైస్. అసలు హీస్ లైక్ చైల్డ్ అట్ హార్ట్. అసలు ఎంత మంచిగా అంత మంచిగా ఉండేవాడు. తర్వాత ఆ నెక్స్ట్ ఫ్రైడే వరకు హీ డెంట్ గో టు కాలిఫోర్నియా. హీ వాజ్ ఇన్ న్యూ జెర్సీ ఓన్లీ. థర్స్డే వరకు ఉండి ఐ థింక్ థర్స్డే ఆర్ ఫ్రైడే హీ వెంట్ టు కాలిఫోర్నియా అనమాట. ఆ 5 days స్పెండ్ లైక్ టైమ్ లైక్ అంటే అక్కడే ఉండి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ we went to Broadway shows, we went to restaurants. I mean, like that was the special time that we spent with him. And that's when you realize the way he looks at some of the things also is so different. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే ఒక హోటల్లో ఉండి ఒకసారి అంటే ఆ హోటల్ రెండోసారి వచ్చినప్పుడు నాట్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ వచ్చి కాన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు చేశారు, మనం చేయలేదు. ఐ వాజ్ విత్ హిమ్ యాక్చువల్లీ. జనరల్గా టూర్లో అప్పుడప్పుడు యూస్ టు స్పెండ్ సమ్ టైం. బాలాజీ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో ఒకసారి హోటల్లో ఉంటే ఆయన ఇలా కిటికీ తీసి చూస్తే పక్కన దే వాజ్ శ్మశానం ఉంది బేసిక్లీ. ఓకే, బరియల్ గ్రౌండ్స్ అండ్ ఆల్. సో అది పక్కన కార్ పార్కింగ్ లాట్ అని. అంటే వీఆర్ టాకింగ్ టు ద ఆర్గనైజర్స్, మ్యాన్ లెట్స్ మూవ్ దిస్ టు సమ్ అదర్ ప్లేస్ అది ఏదో మాట్లాడుతూ నడుస్తుంటుంది. ఆయన ఉండగా ఆయన అసలు ఈ ప్రపంచంలో లేడు. అటు ఇటు చూస్తూ ఇలా చూసి ఇది చూడు, ఒకటేమో టెంపరీ పార్కింగ్ లాటు, ఇంకోటేమో పర్మనెంట్ పార్కింగ్ లాట్ అన్నాడు. అంటే నీకు కార్ పార్కింగ్ లాట్, టెంపరీ పార్కింగ్ లాట్, ఇక్కడేమో పర్మనెంట్ పార్కింగ్ లాట్. అంటే లైక్ ద వే యూ లుక్ అట్ థింగ్స్ అనేది అంటే ఈజ్ జీనియస్. ఆయన మైండ్ అసలు ఇట్స్ నైస్, వెరీ నైస్. ఇలా ఏమైనా కాన్సర్ట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే మనకి అంటే ఒక సక్సెస్ మీట్ అనే టైప్లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఒకటి పెట్టాము. ఆయన అసలు అక్కడ అంటే జనరల్ కాన్సర్ట్ ఎంతో బాగా జరిగింది అది ఇది చెప్తూ ఆయన మధ్యలో ఎలా అన్నాడంటే, జనరల్గా చాలామంది నాతో పని చేయాలంటే భయపడతారు, అందులో 25 daysలో కాన్సర్ట్ చేయాలంటే కొద్దిగా ఎంతో అంత పిచ్చి ఉండాలా, వాసుకి మాత్రం చాలా పిచ్చి ఉంది, లేకపోతే ఎంత దూరం ఇంత ఇదిగా చేయడం అనే టైప్లో ఆయన నవ్వుతా జోక్ చేయడం, ఈ టైప్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్. అండ్ కమింగ్ బ్యాక్ టు డిఎస్పీ గారు టూర్ వాజ్ డన్ బై అనదర్ ఫ్రెండ్ కల్ తిరుమల రెడ్డి. సో ఐ హెల్ప్ హిమ్ డు ద న్యూ జెర్సీ కాన్సర్ట్. ఆ న్యూ జెర్సీ కాన్సర్ట్ డేనే డిఎస్పీది బర్త్డే, అదే రోజు August 3rd అనుకుంటాను. సో ఆ రోజు వాసు గారు నాకు తెలియదు ఇది ట్రూప్తో ఏదో విధంగా ఎక్కడో చోట బర్త్డే పార్టీ వెళ్దాము కాన్సర్ట్ అయిపోయిన తర్వాత అది ఏదేనంటే సరే అని చెప్పేసి మీ అండ్ ఇంకో ఫ్రెండ్ ఎస్ఎస్ అనుకుంటాడు, ఇద్దరం కలిసి వీ కైండ్ ఆఫ్ బుక్డ్ ఎ క్రూజ్. యూజువల్లీ న్యూయార్క్ మన్హాటన్ అరౌండ్ హడ్సన్ రివర్లో 1 o'clock అంతా క్రూజ్లు అన్నీ కూడా షట్ డౌన్ చేసేస్తారు, నో మూవ్మెంట్ ఇన్ ద వాటర్ అన్నట్టు. వీ టుక్ సమ్ స్పెషల్ పర్మిషన్ అండ్ వీ రెంటెడ్ ఎ క్రూజ్ and just the DSP and his troop and few limited set of friends అందరూ కలిసి 1 to 4 AM దాకా we were on that cruise. So some of those experiences, it's really nice actually. అంతా అయిపోయిన తర్వాత కూడా దేవి ఇంకా డాన్స్లు వేస్తూనే ఉన్నాడు వెనకాల హోటల్కి వచ్చిన తర్వాత. అసలు ఏది ఎనర్జీ ఏంటి దేవి అంటే, నేను మందు కొట్టుకున్నాను ఇట్లా ఉన్నాను సార్, మా ఫ్రెండ్స్ ఇంకా తాగమంటారు, ఇంకా తాగితే ఎలా ఉంటుందో ఊహించరు సార్ అన్న టైప్లో అనేవాడు జోక్గా. సో ఇస్ ఆల్ సమ్ ఆఫ్ ద నైస్ ఎక్స్పీరియన్సెస్. బట్ అగైన్ ఇదంతా కూడా
ఓన్లీ మనీ అని కాదు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ రైట్ ఇన్ లైఫ్. సో యూ డోంట్ గెట్ దెమ్ దట్ ఆఫన్. సో అట్లా సేమ్ మణి శర్మ కాన్సర్ట్ అప్పుడు దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ దాట్. బట్ అట్ ది సేమ్ టైమ్ అనదర్ రీజన్ వై ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్సర్ట్ ఈజ్ ఏంటంటే యూఎస్లో ఈవెంట్స్ కాన్సర్ట్స్ అనేది ఈజ్ అ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ. నీకు ఒక ఎనీ టౌన్ ఎక్కడికి వెళ్ళి నువ్వు ticketmaster.com అని కొడితే నీకు 100 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎనీ డే ఆఫ్ ద వీక్. ఆ చుట్టుపక్కల నీకు యూ విల్ హ్యావ్ అది స్టాండప్ కామెడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల కాన్సర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇవి ఉంటాయి యాక్టివిటీస్ టు గో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. ఇండియాలో ఇప్పుడు కొద్దిగా టేక్ ఆఫ్ అవుతుంది. లైక్ ఇప్పుడు బుక్ మై షోకి వెళ్తే వీ డూ ఫ్యూ ఈవెంట్స్ హియర్ అండ్ దేర్, బట్ నాట్ లైక్ యాజ్ మెనీ చాయిసెస్ యాజ్ యూ గెట్ ఇన్ యూఎస్ యాజ్ వీ హ్యావ్ ఇన్ యూఎస్ అండ్ ఆల్ దాట్. సో అలా తీసుకుంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇండియా ఇన్ అనదర్ 2 to 3 years ఈవెంట్స్ లైక్ అనేది రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఆ స్పేస్ అనేది ఫుల్లీ టేక్ ఆఫ్ అవుతుంది అనేది నా బిలీఫ్. అంటే డిజిటల్ మీడియా అలాగా ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో డిజిటల్ మీడియా ఎలా టేక్ ఆఫ్ అయిందో అదే లెవెల్లో కాకపోయినా కూడా, బట్ ఈవెంట్స్ ఈజ్ వన్ బిజినెస్ ఏరియా దట్స్ గోనా రియలీ టేక్ ఆఫ్ ఇన్ మై ఒపీనియన్. సో దట్ వాజ్ ఆల్సో మై ఇంట్రెస్ట్. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దట్ స్పేస్ అని. ది ఆర్గనైజేషన్స్ తానా అదేంటంటే అక్కడ ఫ్రెండ్ సతీష్ వేమన అని ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్, అప్పుడు హీ వాజ్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్ పిలవడంతో ఐ సెడ్ లెట్ మీ ట్రై అని ఆ తెలుగు ఎనీవే మనం యూఆర్ ఆల్ ఇంటూ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా అని చెప్పేసి సరే అని చెప్పి దాంట్లో దిగి మెల్లగా ఐ వాజ్ బికేమ్ అండ్ దెర్ వర్ లైక్ ఫ్యూ అదర్ పీపుల్ దట్ ఐ గాట్ కనెక్టెడ్ టు దే. సో హైయర్ అప్స్ అండ్ ఆల్ దాట్. సో మెల్లగా అప్పుడు ఫస్ట్ టైం తానాలో రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా 2005 to 2007 ఒక పొజిషన్ ఉన్న అక్కడ 2 years సర్వ్ చేశాను. తర్వాత బ్రేక్ తీసుకుని మధ్యలో ఇండియాకి ఎలక్షన్స్ ఈ గోల ఇదంతా జరిగింది. అయిన తర్వాత మళ్ళీ 2009 to 2011 ఐ వాజ్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ సేమ్ అసోసియేషన్. 2011 to 2015 మళ్ళీ ఫౌండేషన్ ట్రస్టీగా. సో టోటల్గా 8 years ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో ఉన్నా తానాలు. అంతేకాకుండా లోకల్గా న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్స్ లైక్ టీఫాస్ అని ఒకటి, దాంట్లో వైస్ ప్రెసిడెంట్ చేశాను. అంతేకాకుండా తర్వాత ఇప్పుడు NJTA న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ వి స్టార్టెడ్ అరౌండ్ 4-5 years ago. This is DSP. అమెరికాకి ఇండియాకి మధ్య ఒక సాంస్కృతిక వారధిగా ఉండడమే లక్ష్యంగా ఆవిర్భవించి వాసు గారు ఆల్ ది బెస్ట్. ఐడియా బాగుంది వాసు, ఇస్ గుడ్ వన్. been very active and we're doing few events here and there and all that. So అట్లా కొద్దిగా అంటే తెలుగు కమ్యూనిటీతో సినిమాలు అనేది ఒకటే కాకుండా సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ ఈవెంట్స్ కావచ్చు. సో యు ఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ అసోసియేషన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్ దాట్. సో దాట్స్ ద కీ యాక్చువల్లీ. ఓకే ఓకే. అండ్ వీటిలో అంటే ఫ్యూ అదర్ థింగ్స్ అంటే లైక్ అది మనీ అనేది ఈజ్ నాట్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు బాలు సినిమా చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ దట్ వాజ్ స్క్రీన్డ్ ఇన్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది అంటే దట్ వాజ్ నాట్ జస్ట్ సౌత్ ఆఫ్రికా, ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయిందంటేనే బాలు. సేమ్ రీసెంట్గా మన సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు కూడా రిలీజ్డ్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ 48 countries, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 countries. అసలు డబ్బులు ఏదో వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ పీపుల్ లివింగ్ దేర్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ దిస్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో ఆ రకంగా దెర్ ఆర్ ఆబ్వియస్లీ మనీ, బిజినెస్, దెర్ ఆర్ దోస్ ఆస్పెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. బట్ మోర్ దాన్ దట్ ఇట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పుషింగ్ ద బౌండరీస్ అండ్ పుషింగ్ టేకింగ్ థింగ్స్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ఆల్ దట్. That interest is what drove us to be part of this associations or doing this concerts, releasing films in all these other locations and all that and stuff like that. ఓకే సార్, ఇప్పుడు మీ పర్సనల్ అండ్ పొలిటికల్ అంటే మీరు ఒక మామూలు స్థాయి నుంచి పైకి వచ్చారు, ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ఒక పేదరికం అని కాదు కానీ ఒక టిపికల్ చైల్డ్హుడ్ నుంచి ఈ స్థాయికి వచ్చారు. అసలు ఏంటి అసలు మీ జర్నీ ఒకసారి చెప్పండి. అఫ్కోర్స్ అంటే మన జనరేషన్ వాళ్ళు, ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా. కాకపోతే అంటే ఐ కమ్ ఫ్రమ్ ది స్మాల్ విలేజ్ కాల్ తుమ్మలపేట అని, కలికిరి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కలికిరి అని ఉంది కదా. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్స్-సీఎం మన్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఊరు. అక్కడి నుంచి ఒక 2 kilometers దూరంలో విలేజ్ ఒకటి, తుమ్మలపేట చిన్న విలేజ్ అనమాట. దట్స్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. చిన్నప్పుడు అక్కడే చదివాను, 5th వరకు అక్కడే విలేజ్లోనే.
చిన్న గుడిసె స్కూల్ అనమాట. అంటే రౌండ్గా ఉండి పైన కొట్టమంటారు చూడండి, ఆ టైప్లో ఉండే స్కూల్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నా 5th గ్రేడ్ అయిపోయిన తర్వాత అక్కడ స్కూల్ ఒకటి కట్టారు తర్వాత. అప్పటిదాకా అది మా నాన్న టీచరు, కృష్ణారెడ్డి లక్ష్మి, మా అమ్మ, మా నాన్న, మా అమ్మ హౌస్ వైఫ్, నాకు సిస్టరు. విలేజ్లో అంటే ఎలా అంటే నీకు 5th గ్రేడ్ అయిపోయేంత వరకు వీఆర్ సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే అక్కడ ప్రపంచం, చుట్టుపక్కల ఉండే బంధువులు, చిన్న చిన్న ఊర్లు అనేది తప్ప ఇట్ డెంట్ నో ఎ థింగ్. అసలు డిస్ట్రిక్ట్ దాటేది కాదు కదా, నీకు ఆ చుట్టుపక్కల ఊర్లు కూడా దాటిపోయింది లేదు అసలు. ఇంగ్లీష్ బస్సు విలేజ్కి లేదు, విలేజ్కి బస్సు లేదు. వీ హ్యావ్ టు వాక్ ఒక 2 kilometers నడిచి వెళ్తే కానీ కలికిరికి రావాలి బేసిక్గా బస్సు అంటే. కలికిరికి వస్తేనే బస్సు, హై స్కూల్ అయినా ఏదైనా కూడా అక్కడికి రావాలా. సో ఇన్ఫ్యాక్ట్ 5th వరకు ఒక నాన్న టీచర్ అయినా విలేజెస్లో ఆ రోజుల్లో ఉండే పల్లెల్లో చిన్న చిన్న విలేజెస్లో ఉండే టీచర్లకి ఏమాత్రం ఉంటుంది చెప్పండి ఎక్స్పోజర్ కూడా. సో ABCDs అనేది ఒక ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది కూడా ఒక అవేర్నెస్ కూడా లేదు అంత. ఇన్ఫ్యాక్ట్ 5th గ్రేడ్ అయిపోయిన తర్వాత కలికిరిలో ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ని ABCDలు నేర్పిస్తున్నారంటే మా నాన్న అప్పుడు పంపిస్తే ఆ 5th, 6th మధ్యలో హాలిడేస్లో రోజు వెళ్ళి నేర్చుకొని వచ్చేవాళ్ళం అనమాట. దాట్ వాజ్ ద బేసిక్ టిపికల్ విలేజ్ దిస్ థింగ్ అండి. అంటే గోళీలు ఆడుకోవడం, బావుల్లో, చెరువుల్లో ఈతలు కొట్టడం, అంటే ఇంకా అది కేర్ ఫ్రీ లైఫ్ అనమాట. ద స్ట్రగుల్ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంటైర్ ఫేజ్ అనేది నేను ఎప్పుడే కానీ స్ట్రగుల్ అనేది ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఆలోచిస్తే కూడా అబ్బా స్ట్రగుల్ అయ్యి వచ్చామనేది అంత సీన్ ఏం లేదు. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. ఈజ్ లైక్ చెట్ల మీదకి బావుల్లో దూకడం, ఇట్ వాజ్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తేనే అసలు మనమేనా చేసింది అనే టైప్లో. అండ్ ఆల్సో విలేజ్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ వెరీ స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్? ఒక 5 మంది 10 మంది, నీ ఏజ్ వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, చిన్న ఊరు కాబట్టి. సో వాళ్ళందరూ ఏం పనులు చేస్తారో ఆ పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు. బేసికలీ యూ గో విత్ దమ్. ఇప్పుడు లైక్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి కట్టెలకి వెళ్ళేవాళ్ళు అనమాట, పక్కనున్న కొండలకి, గుట్టలకి. సో మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళి మనం కూడా కట్టెలు కొట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఎ టిపికల్ లైఫ్ 5th వరకు. 6th, 7th ఏమైందంటే ఇంకా కలికిరికి వెళ్ళాలి కదా, రోజు దూరం అవుద్ది కదా, 2 kilometers ఎవ్రీడే అనేసి మా అమ్మమ్మ మహల్ అని ఇంకో పక్కన చిన్న ఊరు ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ టౌన్లోనే ఒక రూమ్ తీసుకొని నాకు, మా ఇంకో కజిన్స్, మా అమ్మ వాళ్ళ అక్క పిల్లలిద్దరికీ కూడా రూమ్ ఒకటి తీసుకొని ఆమె 2 సంవత్సరాలు ఆమె మాకు చూసుకునేది. సో తర్వాత మళ్ళీ ఇంకా ఆమె కూడా ఏజ్ అయిపోతుంది, కష్టం అవుతుంది అనేసి మళ్ళీ 8th, 9th, 10th బ్యాక్ టు మై ప్లేస్. సో పల్లె నుంచి కలికిరికి రెగ్యులర్గా రోజు చెప్పాలంటే 3 ట్రిప్పులు వేసేవాడిని ఎవ్రీడే. సైకిల్ నడిచి సైకిల్ కూడా లేదు అసలు ఆ రోజుల్లో. మళ్ళీ మార్నింగ్ లేచి పాలు తీసుకెళ్ళేవాడిని అందరితో పాటు. అరౌండ్ 4 o'clock అట్లా తీసుకొని వెళ్ళేసేసి పాలు అక్కడ కాఫీ షాప్లో పోసేసేసి వెనక్కి రావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. స్కూల్ ఏమో ఒక పూట ఉండేది, మార్నింగ్ 7:45 నుంచి 12:30 దాకా ఉండేది. సో సెకండ్ ట్రిప్. దాని తర్వాత ట్యూషన్ ఏమో మా ట్యూషన్ మాస్టర్ తన గర్ల్స్ స్కూల్లో టీచర్ అనమాట. అతనికేమో డే అంతా స్కూల్ ఉండేది. సో ఈవినింగ్ 6 స్కూల్ వదిలేసిన తర్వాత కానీ ట్యూషన్ ఉండేది కాదు. సో మళ్ళీ ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక ట్రిప్ వచ్చేవాళ్ళం. సో అట్లా ఒక 2 to 3 years అట్లా 3 ట్రిప్పులు వేసి ఆ రకంగా. అంటే ఇట్ వాజ్ అగైన్ కష్టంలాగా చెప్పుకోవడం కాదు కానీ కదా కదా సంథింగ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్ అబౌట్ వెన్ యూ రియలీ లుక్ బ్యాక్. ఇట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్. ఇది నుంచి వచ్చావు నువ్వు అనే టైప్లో. ఆ రకంగా ఇట్ వాస్ గుడ్. లైక్ ఆల్మోస్ట్ 10 to 12 kilometers లైక్ ఈజీగా ఎవ్రీడే కొద్దిగా నడుస్తూ. దట్ వాజ్ వన్ జర్నీ. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ చిన్న అన్న అనుకుంటా, చిన్నారాయణ రెడ్డి గారు, మదన్ మోహన్ రెడ్డి గారు అని విష్ణు థియేటర్ ఓనరు మదన్ మోహన్ రెడ్డి గారు ఉండేవాడు. ఆయన కొద్దిగా బాగా చదువుకున్న వ్యక్తి, ప్లస్ మా నాన్న అంటే కూడా బాగా ఇష్టం కొద్దిగా. వాళ్ళకి ఇంటికి హిందూ పేపర్ వచ్చేది. సో సాయంత్రం పూట వెళ్ళి ఆ పేపర్ తీసుకొని కొద్దిగా ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ 8, 9 ఆ టైంలో లైక్ యూస్ టు కొద్దిగా పుష్ యువర్ సెల్ఫ్ టు లెర్న్ సంథింగ్ అన్నట్టు. తెలుగు మీడియం 10th వరకు అయితే మాత్రం. టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే 10th ఐ కేమ్ స్కూల్ ఫస్ట్ ఇన్ కలికిరి. స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత సెకండ్కి నాకు చాలా గ్యాప్ మార్క్స్ కూడా ఉండడం వల్ల మా చిన్న అన్న ఒక అతను అనంతపూర్లో ఉండేవాడు, మా నాన్న ఫస్ట్ కజిన్ రాజగోపాల్ రెడ్డి అనేసి. మా చిన్న అన్న వచ్చినప్పుడు ఇట్లా అదే రోజు రిజల్ట్స్ వచ్చాయి. వస్తే అన్నట్టుగా నాన్నతో వీడి ఇక్కడ వద్దు, అనంతపూర్ తీసుకెళ్ళి అక్కడ దగ్గర పెడదాం అంటే రాజగోపాల్ చిన్న వాళ్ళ ఓన్ సిస్టర్ అనంతపూర్లో ఉండేది, మా అత్త.
మా అత్తమ్మ ఇస్ మ్యారీడ్ టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో వాళ్ళంతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చదువులు ఈ టైప్లో ఉన్నది. బేసిక్లీ దే యూస్ టు గెట్ ట్రాన్స్ఫర్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని అక్కడ చెప్పి తర్వాత ఇంటర్మీడియట్ నేను అనంతపూర్కి వచ్చి అక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి ఐ స్టడీడ్ ఇన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపూర్లో ఇంటర్మీడియట్ చేశాను. నాకు ఇది ఎంపీజీ. అక్కడ గాట్ ఓకే గుడ్ స్కోర్. దాని తర్వాత వెంట్ టు నెల్లూరు, డెడ్ మై వాకాడ్లో ఇంజనీరింగ్ చేశాను 1893 4 year మెకానికల్ ఇంజనీరింగ్ డిడ్ ఆల్ రైట్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దెన్ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ విత్ టోఫెల్ జిఆర్ఈ యూఎస్ వెళ్దాం అనే ఉద్దేశంతో. అప్పట్లో ఇంకా టాప్ అంటే ఆపర్చునిటీస్ కూడా ఏం లేదు. ఏదర్ నువ్వు టోఫెల్ జిఆర్ఈ రాసి అమెరికా వెళ్ళడం, లేకపోతే గేట్ రాసి ఇక్కడ ఎంటెక్ చేయడం, లేకపోతే ఏదో ఒక జాబ్ చూసుకోవడం. లెక్చరర్గాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితేనే ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని, సివిల్ అయితేనే ఇంజనీర్ అని, ఈ టైప్లో ఏదో జాబ్ ఎత్తుక్కోవడం. దీస్ వర్ ద ఓన్లీ ఆపర్చునిటీస్, నథింగ్ బియాండ్ దాట్. తర్వాత రోట్ మై టోఫెల్ జిఆర్ఈ రాసిన తర్వాత అదేమైందంటే ఇయర్ 93లో ఏప్రిల్కి ఇంజనీరింగ్ అయిపోవాలి. సో 93 ఆగస్ట్కి యూఎస్ వెళ్దామనేది ఒరిజినల్ ప్లాన్. సో వెళ్ళాలి అంటే ఇప్పటిలాగా అంత ఈ డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాదు, అప్పుడంతా పేపర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, టోఫెల్ జిఆర్ఈ లేవంతా కూడా. సో అప్పుడు సెప్టెంబర్లో టోఫెల్, డిసెంబర్లో జిఆర్ఈ రాస్తే నీకు రైట్ టైం స్కోర్లు వచ్చి అప్లికేషన్లు పెట్టి, సో నువ్వు ఆగస్ట్ సెమిస్టర్కి వెళ్ళేదానికి రైట్ ప్లానింగ్ ఉంటుంది మామూలుగా. అలానే అనుకొని సెప్టెంబర్కి టోఫెల్ రాసేసాం. ఇట్ వాజ్ ఫైన్. జిఆర్ఈ డిసెంబర్ 92లో డిసెంబర్ 12th ఎప్పుడో ఉన్నది రాద్దాం అనుకున్నాం. కానీ డిసెంబర్ 6th 92లో బాబ్రీ మస్జిద్ని పడగొట్టేశారు ఆ టైంలో. సో కంట్రీ అంతా అల్లర్లు గొడవలు అంతా ఎక్కువైపోవడంతో ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు 3 to 4 months. అసలు టోఫెల్ జిఆర్ఈ అసలు ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా అనట్లేదు. సో వీ మిస్ ద టైం ఫ్రేమ్. సో తర్వాత ఇంజనీరింగ్ అయిపోతూనే ఐ డిసైడెడ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అనే టైప్లో ఆలోచిస్తూ దెన్ ఐ వెంట్ టు బెంగళూరు, స్టేట్ దే ఫర్ 1 year. అక్కడ పీజీడీసీఏ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ కోర్స్ ఒకటి యాప్టెక్ కంప్యూటర్స్ ఉండేది అప్పట్లో. యాప్టెక్ అండ్ నెట్ అని ఉండేవి. సో ఇక్కడ కోర్స్ అక్కడ కోర్సు 2 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేశాను. బికాజ్ ఎనీవే వేర్ దేర్ ఫర్ 1 year కాబట్టి. అప్పుడు జిఆర్ఈ టోఫెల్ మళ్ళీ రాసి అక్కడ కంప్యూటర్స్, అది కూడా ఒక రకంగా నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నీకు ఎప్పుడైతే నేను కంప్యూటర్ కోర్స్ అక్కడ చేశానో దెన్ నేను 94 ఆగస్ట్లో యూఎస్కి వెళ్తానే వెళ్ళిన వెంటనే స్విచ్ టు కంప్యూటర్ సైన్స్. బికాజ్ ఇక్కడ నేను ఈ కంప్యూటర్స్ చేశాను కాబట్టి ఆ 1 year బ్రేక్ వచ్చి చేయడం లేకుండా మేబీ ఐ వుడ్ హావ్ కంటిన్యూడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ దే. సో అలా కాకుండా ఇలా దీనివల్ల సో అట్లా ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే కొద్ది లక్ ఫ్యాక్టర్ అనేది మేజర్గా ప్లే అయింది. ఇప్పుడు 10th అయిపోయినప్పుడు మా చిన్నాన్న కరెక్ట్గా ఆ రోజు అక్కడే ఉండడం, అలా సలహా ఇవ్వడం, లేకపోతే అక్కడే చదువుకుంటా మళ్ళీ అదో వేరే జర్నీ ఉండేది. ఐ డోంట్ నో వేర్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ మీ. బట్ సేమ్ థింగ్ అట్లా యూఎస్ వెళ్ళే ముందు కూడా ఒక 1 year బ్రేక్ వచ్చి ఇక్కడ కంప్యూటర్ కోర్సులు చేయడము. సో ఐ స్విచ్ టు కంప్యూటర్ సైన్స్ ఇన్ మాస్టర్స్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విచిటా స్టేట్ యూనివర్సిటీ అని క్యాన్సస్లో చేశాను. దట్ వాజ్ 94-96. ఇంకా దాని తర్వాత వెంట సిలికాన్ వ్యాలీ. ఐటీ అంటే ఇంకా పీక్ అనేది అప్పుడే. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంఎస్ చేసేటప్పుడే దట్స్ వెన్ ద ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే జస్ట్ స్టార్టెడ్ అనమాట. యూనివర్సిటీస్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేది. యూనివర్సిటీ 94, 95, 96లో మా కంప్యూటర్స్ యూఎస్లో ఆఫీస్లో కాలేజెస్లో ఉండే నెట్వర్క్ వీటిని వాడుకుంటూ ఇంటర్నెట్కి యూ గాట్ ఇంట్రడ్యూస్ టు దాట్ అప్పుడే ఫస్ట్. దాని తర్వాత అప్పుడు ఇన్ఫ్యాక్ట్ యాహూ ఇట్లాంటి వెబ్సైట్స్ అప్పుడు గూగుల్ ఇవన్నీ ఏం లేదన్నమాట. గూగుల్, ఫేస్బుక్లు ఇవన్నీ అసలు ఆ ప్రపంచం కూడా లేదు. అమెజాన్ కూడా లేదు. అప్పుడు యాహూ, లైకోస్, అల్టావిస్టా అట్లా కొన్ని రకరకాల సెర్చ్ ఇంజిన్స్, ఈ చిన్న డైరెక్టరీ సర్వీసెస్ ఉండేవి అనమాట. యాహూకి అయితే ఐ స్టిల్ రిమెంబర్ ఈ పక్క వాళ్ళు బేసికలీ ఒక డివిజన్, ఒక 2 columnsలో లింక్స్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక కొన్ని లింక్స్, ఇటు సైడ్ ఒక లింక్స్ అన్నట్టు. సో ఈ పక్క 2 ఆ పక్క 2 డైలీ కొత్త లింకులు 1-2 యాడ్ చేస్తూ వచ్చేవాళ్ళు. యూస్ టు ఫాలో దెమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. దట్స్ హౌ ఇంటర్నెట్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. నెట్స్కేప్ బ్రౌజర్ రావడం అండ్ సిన్స్ ఐ వాజ్ ఇన్ టు ఐటీ, టీసీపీ, ఆ నెట్ వాటెవర్ ఆ ప్రోగ్రామింగ్ ఆ కోల్ దీంట్లోనే ఉండడం వల్ల క్యూరియాసిటీతో వీ వర్ కంప్లీట్లీ దే. వెబ్సైట్లు బిల్డ్ చేయడం అప్పటి నుంచి మొదలుపెట్టి వి బీన్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనమాట. తర్వాత వెంట్ టు సిలికాన్ వ్యాలీ, గాట్ ఎ జాబ్ ఆఫర్ ఇన్ యాహూ యాజ్ వెల్ యాజ్ ఇన్ అనదర్ స్మాల్ కంపెనీ కాల్డ్ హూవేర్ అంటే డైరెక్టరీ కంపెనీస్. బేసిక్గా ఆన్లైన్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఒక ఫోన్ నెంబర్ వెళ్ళి కొట్టి ఎవరిది ఫోన్ నెంబర్ అంటే నీకు దాంట్లో అక్కడ ఎవరిదైనా వచ్చేది ప్లస్ పేరు కొట్టిన నంబర్లు వచ్చేసి బేసికలీ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ వీటన్నిటి డైరెక్టరీ సర్వీసెస్. ఓకే.
Yahoo was already a public company appudu, so usually people prefer startups so that like when they go public you make some money, stock options, ee process la annattu. Went into that, when joined that company. I was there with that company for 2 years. అక్కడ mailcity.com అని ఒక ఫ్రీ ఈమెయిల్ సర్వీస్ ఒకటి ఉంది. అంటే దోస్ వర్ ద డేస్ ఆఫ్ లైక్ ఇప్పుడు hotmail.com, rocketmail.com, mailcity.com అని ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్ ఉండేవి అప్పుడు. hotmail.comని తర్వాత మైక్రోసాఫ్ట్ కొన్నది. rocketmail.comని యాహూ కొని దాన్ని యాహూ మెయిల్గా మార్చింది, yahoo.com అని. దీన్ని mailcity.com నేమో లైకోస్ అనే కంపెనీ కొని దాన్ని లైకోస్ మెయిల్గా మార్చింది. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది డెవలపర్స్ ఆఫ్ mailcity.com. ఐ వాజ్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్ అనమాట అప్పట్లో, కోడింగ్లు దీంట్లో. దోస్ వర్ ద డేస్ లైక్ వెన్ యూ ఫస్ట్ గాట్ ఇంట్రడ్యూస్ టు అడ్వర్టైజింగ్ మార్కెట్స్, అడ్వర్టైజింగ్ సర్వర్స్. అప్పుడు నెట్ గ్రావిటీ అని ఒక యాడ్ సర్వర్, డబుల్ క్లిక్ అనే ఒక కంపెనీ టైప్లో ఉండేది. డబుల్ క్లిక్నే ఇప్పుడు గూగుల్ కొనేసి గూగుల్ అడ్వర్టైజింగ్ ఇంజిన్ అంతా కూడా ఇట్ రన్స్ అన్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మోడల్ అనమాట. యాడ్ సర్వర్స్, యాడ్ క్లయింట్స్, టార్గెటింగ్ క్రైటీరియా, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్, ఆ ప్రోగ్రామింగ్ అదంతా కూడా I got introduced to in 96-98 time itself, the early stages of the internet actually. So adi ante kakunda appudu inka one of the great experiences from Whoware was there's this guy called Steve Wesley ani oka athanu business development lo undevadu. He later joined eBay and went on to become state controller for California state. The politics lo is very active. Tarvata political, he's right now a venture capitalist and all that. తర్వాత గవర్నర్గా కూడా కంటెస్ట్ చేసి, అంటే ఈ వెంట్ త్రూ ద ప్రైమరీ లెవెల్లోకి వెళ్ళాడు టాప్ పొజిషన్స్ కానీ. బట్ సో అట్లా లైక్ అండ్ హై ప్రొఫైల్ పర్సన్ నా ఇన్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ యూఎస్. సో అతను 2 years తర్వాత అప్పటికి ఇంకా పెళ్ళలేదు. సో అప్పుడంతా లైఫ్ అంతా యూనో యువర్ దట్స్ వెన్ లైక్ ఆ ఫేజ్ అంతా కూడా నువ్వు యూఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ ప్రపంచం. మన ఈ సినిమాలు ఇవంతా కూడా ఏముండేది కదా. ఆ ఎంటైర్ పీరియడ్ నేను చెప్పినట్టు 94 నుంచి 2002 దాకా ప్రాబబ్లీ 2-3 తెలుగు సినిమాలు చూసింటాను. ఇన్ఫ్యాక్ట్ మేము ఎంఎస్ చదివేటప్పుడు ఒక ఇండియన్ టెంపుల్కి వెళ్ళాలంటే విచిటా నుంచి క్యాన్సస్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. బేసికలీ దట్స్ హౌ ఫార్ ఇట్ ఈస్. ఇండియన్ స్టోర్స్ ఏమన్నా అంటే అదేదో పాకిస్తానీ స్టోర్ ఒకటి ఉండేది అనమాట విచిటాలో. సో పాకిస్తానీ స్టోర్కి వెళ్ళడం ఆ టైప్లో అలా ఆ ఎక్స్పీరియన్స్ దట్స్ ఎ డిఫరెంట్ ఫేజ్. ఐ మీన్ లైక్ యూనో అండ్ నీ గోళ, నీ ఫుడ్, నీ రామాయణం అంతా ఎవడు గోళ ఆడబడుతూ ఉండేది. బట్ విచిటా వాజ్ నోన్, ఇట్స్ కాల్డ్ ఎయిర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే నీకు ఆల్మోస్ట్ ఎయిర్లైన్ కంపెనీస్ అన్నీ, బీఎట్ మిలిటరీ బేస్డ్ బోయింగ్ కానీ లేకపోతే రేతియాను, ఆల్ కైండ్స్ ఆఫ్ లాక్హీడ్ మార్టిన్, ఇట్లా ఎయిర్లైన్కి సంబంధించిన ఇండస్ట్రీకి అందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ అక్కడ అనమాట. ఇంతకుముందు అక్కడ ఉండేది. ఇప్పుడు అందరూ స్ప్లిట్ అయ్యారు కానీ బట్ ఇట్స్ స్టిల్ కాల్డ్ ద ఎయిర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఒక చిన్న పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడం వరకు, ఇక్కడ చదవడం వరకు డిఫరెన్సెస్ అన్నీ చూస్తుంటావు, అంతా ఓకే. కానీ బట్ ద మూమెంట్ యు ఆర్ పుట్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ లైక్ అమెరికా, లైక్ సి ఆ ఎక్స్పోజర్ వేరు, ఈ ఎక్స్పోజర్ వేరు. బికాజ్ వాళ్ళ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మనం ఇక్కడ పెరిగిన వాతావరణం ఇదంతా కూడా. చిన్న అసలు ఫస్ట్ డేనే షాక్ బేసికలీ. ఫస్ట్ కాలేజీకి వెళ్తానే ఫస్ట్ వెళ్ళి ఇక్కడ క్లాస్లో కూర్చొని ఉన్నాం. ప్రొఫెసర్ ఏదో వస్తాడని చెప్పి చూస్తుంటే కొద్దిసేపటి తర్వాత ఒక 50+ years అతను ఒక అతను వచ్చాడు. కొద్దిగా హెవీ బెల్ట్, కొద్దిగా పొడుగు ఉన్నాడు, లావుగా, అంత ఒక చేతిలో చిప్స్ ప్యాకెట్, ఇంకో చేతిలో కాఫీ కప్పు తీసుకొని లోపలికి వచ్చాడు. వెనకంటే 2 పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు. ఆయన ప్రొఫెసర్ ఏమనుకొని ఇండియన్ స్టూడెంట్స్, ఈ పాకిస్తానీ స్టూడెంట్స్ అందరం కలిసి ఇట్లా లేచి నిలబడ్డాం. అంత అలా అది ఇది ఏదో మాట్లాడుతుంటే అండ్ మెల్లగా అటు ఇటు ఊగుతూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు సేమ్ చైర్లో. ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఏంటనేసి. తర్వాత ప్రొఫెసర్ వచ్చాడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయన పాటికి ఆయన చెప్తే అంటున్నాడు, కాఫీ తాగుతున్నాడు. కొద్దిసేపు తర్వాత ప్రొఫెసర్ పాటికి ఆయన చెప్పుకుంటున్నాడు, మధ్యలో ఈయన క్వశ్చన్లు వేస్తున్నాడు, అందరూ మాట్లాడి ఎవడో నడుస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత పిల్లలు ఎక్కువ సౌండ్ ఏదో చేస్తున్నారు, వెనక్కి తిరిగి అన్నాడు. అంటే హోల్ ఎన్వైరన్మెంటే మనకు అర్థమయ్యేది కదా అసలు ఏం జరుగుతుంది. ఇట్లా క్లాసుల్లో మనకి ఇక్కడ క్లాసుల్లో ఏంటంటే టీచర్ అంటే భయపడతా కూర్చొని, భయపడకపోయినా అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్తో నేను ఈ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా కూర్చుంటాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత వీ గాట్ కంఫర్టబుల్ విత్ హిమ్. అండ్ హీఈస్ అ గుడ్ స్టూడెంట్. మళ్ళీ క్వశ్చన్లు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఈజ్ టాకింగ్ అంటే ఎక్స్ప్లెయినింగ్ అంతా కూడా హీస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రోగ్ స్టూడెంట్ వచ్చి ఏదో చేస్తున్నాడు అన్నట్టు కూడా కాదు. బేసికలీ ఈ హ్యాబిట్స్ అర్థమయ్యేది కాదు. పోయిన తర్వాత బాబు వాట్ ఈస్ దిస్, అసలు ఏంది గోల అది. దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో క్యాజువల్గా ఏంటి ఇదంతా అంటే ఏముంది దాంట్లో, వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్, నేను ఆకలేస్తుంది తింటున్నాను, సో దాంట్లో తప్పేముంది అన్న.
అట్లా కాదు నీకు అంటే చెప్పేటప్పుడు రెస్పెక్ట్ నో హీ కేమ్ హియర్ టు టీచ్ సంథింగ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్ ఐ ఆల్సో పెయిడ్ టు కమ్ హియర్. డబ్బులు కట్టి ఇక్కడ క్లాసులో కూర్చొని అది చెప్పింది నేర్చుకుంటున్నా, ఆకలి వేసిన తినకపోతే ఏం చేయమంటావు అంటాడు. సో దిస్ నో వే దట్ యూ కెన్ కౌంటర్ దట్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇట్స్ రైట్ రాంగ్ అనేది కాదు, కానీ హీఈస్ రైట్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. అంటే దీని తర్వాత వెనకల పిల్లలు ఎవరంటే మా అమ్మాయి పిల్లలు, సో ఐమ్ బేబీ సిట్టింగ్ దెమ్ అండ్ ఐ గెట్ సమ్ మనీ అనే టైప్లో ఈ టైప్లో మాట్లాడుతున్నాడు. బేబీ సిట్టింగ్ ఏంటి, క్లాసుల్లో పెట్టుకోవడం అంటే ఇట్స్ ఓకే, దేర్ ప్లేయింగ్ దేర్, సో వాట్ అని. అప్పుడు అర్థమైంది ఏంటంటే నువ్వు చూసే ఏది కూడా దెర్ ఇస్ నో సింగిల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్, దేర్ ఆర్ లైక్ ఎన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లుకింగ్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఆల్ డిపెండ్ నీ ఎక్స్పోజర్ని బట్టి, నీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి, నీ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు యూఎస్లో ఇన్ఫ్యాక్ట్ సేమ్గా ఈ మధ్యలో కొద్ది రోజులు మాట్లాడితే మ్యాన్ ఇండియాలో అసలు ఎలా ఉంటారు మీరు, ఎక్కడ చూసినా స్నేక్స్, మంకీస్, బఫెలోస్ ఉంటాయంట కదా, ఎక్కడ చూసినా అసలు హౌ డూ యూ గైజ్ లివ్ అని అడుగుతాడు. ఏమంటే వాళ్ళు ఎక్కడో నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలు ఎక్కడో 2 వీడియోలు చూసుంటారు అబౌట్ స్నేక్స్ ఇన్ ఇండియా అండ్ మంకీస్, అంతకు మించి ఎక్స్పోజర్ ఉండదు. దట్ డజంట్ మీన్ దట్స్ ద ట్రూత్ హియర్. వీ నో హౌ మన ఎన్వైరాన్మెంట్ ఏంటి, మన గోల్ ఏంటో మనకు తెలుసు. సో ఇదే అదే. సో ఇట్లా లైక్ ద వే యూ లుక్ అట్ థింగ్స్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత దోస్ 2 years నా లైఫ్లో అంతవరకు నేర్చుకునేది అంత నేర్చుకున్నాను. ఆ 2 years వల్ల ద ఎంటైర్ పర్స్పెక్టివ్ అనేది అంతా మొత్తం మారిపోద్ది. యూ లెర్న్, యూ బికమ్ దాని లెర్న్ పర్సన్ అనేది కాదు, కానీ యూ లెర్న్ సో మచ్ అబౌట్ లైఫ్, అబౌట్ పీపుల్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడన్నా నీకు ఇండియాకి యూఎస్కి పెద్ద, ఇండియాలో ఉన్న మనకి యూఎస్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఇది లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. పొద్దున్న సాయంత్రం మాట్లాడుతూనే ఉంటాం, ఈ ఛానల్స్ చూస్తూనే ఉంటాం, సినిమాలు చూస్తూనే ఉంటాం. బట్ ఆ రోజుల్లో అలా కాదు, యూఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. నీకు ఇండియాకి కాల్ చేయాలంటే నీకు 2 నిమిషానికి $2, $2.50 ఈ టైప్లో పడేది. సో ఇట్స్ లైక్ చూసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో లైక్ యూఆర్ కంప్లీట్లీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. సో యూ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో అట్లా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ స్లో బట్. అండ్ మీ లవ్ స్టోరీ ఏంటి? కాలిఫోర్నియాలో జాబ్ అయిపోయిన తర్వాత టు కైండ్ ఆఫ్ గో టు ద ఈస్ట్ కోస్ట్, అది వెస్ట్ కోస్ట్ కాలిఫోర్నియాలో ఉన్నాను కదా, సిలికాన్ వ్యాలీలో అని చెప్పేసి. సో న్యూయార్క్ కూడా చూద్దాం అటు సైడ్ అని చెప్పేసి అప్లైడ్ ఫర్ దిస్ కంపెనీ కాల్డ్ జూనో ఆన్లైన్ సర్వీసెస్, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ డీఈషా. డీఈషా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది, మన ఫిల్మ్ నగర్కి వెళ్ళే దారిలో ఉంది బిల్డింగ్ ఒకటి. ఫైనాన్షియల్ హెడ్జ్ ఫండ్ కంపెనీ అది. దట్స్ ఫౌండెడ్ బై పర్సన్ కాల్డ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ కొలంబియా, డీఈషా అనే అతను. హెడ్జ్ ఫండ్లో వాళ్ళు కొద్దిగా డబుల్ PhDs ఇన్ మ్యాథ్, సైన్స్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి దే ట్రేడ్ ఏమంటారంటే కొద్దిగా టాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ట్రేడింగ్ అంతా చేస్తారనమాట. అండ్ దట్ కంపెనీ ఈజ్ ఇన్ టైమ్ స్క్వేర్, న్యూయార్క్. సో వాళ్ళు జూనో ఆన్లైన్ సర్వీసెస్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇది అది కూడా ఒక ఫ్రీ ఈమెయిల్ సర్వీస్. బట్ ఎలా అంటే ఇప్పుడు హాట్మెయిల్, రాకెట్ మెయిల్ సిటీ వాడాలి అంటే యూ నీడ్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ టు గెట్ ద ఈమెయిల్. ఇప్పుడు కూడా మనకి జీమెయిల్ వాడాలంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. జూనో ఆన్లైన్ సర్వీసెస్ ఏం చేసిందంటే ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్ అన్నట్టు కేమ్ అప్ విత్ సంథింగ్. అది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు సెంట్రల్ మెయిల్ సర్వర్స్ ఉంటాయి, యూ హ్యావ్ ఇన్ వన్ ఆఫ్ ద లొకేషన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేసి దాన్ని నువ్వు కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో వాడెవర్ ఇన్స్టాల్ చేస్తావు. సో దాంట్లో నీకు మెయిల్స్ అన్నీ టైప్ చేయడము, సెండ్, ఇది కంపోజ్ బటను, ఇవంతా అన్నీ ఉంటాయి బేసికలీ. చేసిన తర్వాత ఫైనల్లీ సెండ్ అన్నప్పుడు డైలప్ కనెక్షన్ ద్వారా నీకు ఇట్ విల్ కనెక్ట్ టు ద సెంట్రల్ సర్వర్స్, సెండ్ ఆల్ ది ఈమెయిల్స్. ఆ సర్వర్లో ఏమన్నా నీకు వచ్చిన ఈమెయిల్స్ ఏమన్నా అంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ ఆల్సో ఎంబెడెడ్ ఇన్ టు ద మెయిల్ క్లయింట్. అది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్. అది డౌన్లోడ్ చేసినప్పుడు దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని దీంట్లో యాడ్స్ ప్లే చేస్తుంటుంది. ఈ టైప్లో దట్ వాజ్ ద ఫ్రీ ఈమెయిల్ సర్వీస్. ఓకే. సో దెన్ ఐ కేమ్ టు దట్ కంపెనీ. అక్కడ 98 నుంచి దట్ వాజ్ మై సెకండ్ అండ్ లాస్ట్ ఐటీ కంపెనీ. దట్ ఐ ఓన్లీ వర్క్ ఫర్ 2 companies, 3 అనుకోండి. అంటే ఎంఎస్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక సింబయోస్ లాజిక్ అనే కంపెనీలో చేశాను. ఫస్ట్ ఫుల్ టైమ్ జాబ్ చేసింది హూవేర్లో ఇన్ సిలికాన్ వ్యాలీ ఫర్ 2 years. And then the second and last IT job వచ్చి this is Juno Online Services, which was part of DESHA. సో అక్కడ ఒక 8 years, 2005 సెప్టెంబర్ దాకా ఉన్నాను. న్యూయార్క్లో జాబ్ చేసేటప్పుడు ఈ DESHA కంపెనీ ఆ జూనో ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడ హైదరాబాద్లో డివిజన్స్ పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ. సో అప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హియర్ ఇన్ జూనో ఆన్లైన్ సర్వీసెస్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 6 months ఇక్కడ పనిచేసాను, ఫ్యూ మంత్స్.
అండ్ దట్ వాజ్ ఇన్ రాజ్భవన్ రోడ్లో, అది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటా ఆ బిల్డింగ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. రాజ్భవన్ రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది సమాజం, ఆ బిల్డింగ్లో ఉండేది ఆఫీసు. సో అక్కడ ఐ యూస్ టు వర్క్. ఇప్పుడు ఐ యూస్ టు స్టే విత్ మై కజిన్ సిస్టర్ హియర్ అండ్ గో టు జాబ్ అండ్ కమ్ బ్యాక్ అనమాట. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు లత, మై వైఫ్. సో దెన్ వీ స్పెండ్ సమ్ టైమ్ హియర్. షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముంబై. పేరెంట్స్ ఏమో ఇక్కడే ఆంధ్ర, బట్ తను ఎల్ఎన్టీలో జనరల్ మేనేజర్ పనిచేసేవాడు. సో దే వెంట్ అండ్ సెటిల్ దేర్ ఇన్ ముంబై. ఇప్పుడు కూడా మా ఇన్లాస్ ఆర్ ఇన్ ముంబై ఓన్లీ. సో షీ వాజ్ అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యి దెన్ వీ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో దట్స్ హౌ అది స్టార్ట్ అయింది. దెన్ వీ గాట్ మ్యారీడ్. తను ఏం చేస్తుంటారు ఇప్పుడు? తను షీఈ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. షీ డిడ్ అన్ MBA in US, computer science from Bombay University, and then did an MBA in US. So now she works for Verizon and communications in a company. Till recently she was into fashion industry in New York City, worked for all kinds of fashion companies, but in the IT divisions only. Okay. So just recently moved to Verizon and all that. So that's how it is. నాన్న అమ్మ వస్తుంటారా? వచ్చేవాళ్ళు, ఇప్పుడు పోరా మా అమెరికా చాలని చెప్పి ఆపేసి. దే యూస్ టు కమ్ దేర్ రెగ్యులర్లీ బికాజ్ మై ఓన్లీ సిస్టర్ ఆల్సో లివ్స్ ఇన్ US. న్యూ జెర్సీలోనే ఉంటారు వాళ్ళు కూడా. సో పేరెంట్స్ యూస్ టు కమ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. దే కేమ్ దే. దాని తర్వాత ఏం చేయాలో వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా దే వర్ దేర్ యాక్చువల్లీ. దే నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ నౌ యాక్చువల్లీ. దే ఆర్ హ్యాపీ సెటిల్డ్. మీరు అసలు బిగినింగ్లో అసలు మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి ఫస్ట్ మీ చైల్డ్హుడ్ అప్పుడు? టీచర్ అవ్వడం వల్ల అంటే అప్పట్లో మా నాన్న తెలిసి 500, 600, 700 ఈ టైప్లో శాలరీస్, మేబీ 1200 ఆ టైప్లో. వీఆర్ ఆల్సో అంటే లిమిటెడ్ మీన్స్ ఉన్న మాకు పొలాలు కూడా ఉండేటివి. అంటే లైక్ చేన్లు ఉండేటివి, మడి ఉండేది, టమాటా పండించే వాళ్ళము. పల్లె నుంచి కలిగిరికి టమాటాలు తీసుకెళ్ళే వాళ్ళము, మా అమ్మ కూడా తీసుకొని వచ్చేది యాక్చువల్లీ. సో అట్లా అంటే లైక్ again typical families, right? So like everybody does it in the village. It's not like you're not the only guy who goes through all that phase. So atla it was okay. I mean like we were happy. I mean like inga ee పాలు దీంట్లో ఒక ఇన్కమ్ ఉండేది. సో ఆ టైప్లో ఇట్ వాజ్ ఫైన్. అగైన్ చదువు కూడా ఏముంటాయి ఖర్చులు చెప్పండి. ఇప్పుడు ఎక్సెప్ట్ ట్యూషన్ చదువులు తప్ప, ఖర్చులు తప్ప దర్స్ నథింగ్ ఎల్స్, రైట్? ఇంటర్మీడియట్ ఏమో అది కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజే. అంత ఫస్ట్ స్పెండ్ చేయడం ఖర్చు పెట్టిందంటే నా ఇంజనీరింగ్ ఇక్కడ. దో నేను వాకాడు కాలేజ్ అయినా కూడా అప్పటికి ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ ఈ కాన్సెప్ట్ లేవులేండి ఆ రోజుల్లో. మొత్తం డొనేషన్ కట్టి చేరేది, లేకపోతే ఇంత ఈజీగా ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి కాదు. మొత్తం కూడా చాలా తక్కువ. మాకు ఎంటైర్ తిరుపతి SV యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, కడప KSRM కాలేజ్ ఒకటి, నెల్లూరులో వాకాడులో NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 3 కాలేజీలే మా 3 జిల్లాలకు కలిపి. సో దెర్ వాజ్ నో అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ. సో అప్పుడు దెర్ వాజ్ లిటిల్ కొద్దిగా స్మాల్ ఫీ ఉండేది, తక్కువ అదంతా అంతా. బట్ ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. మరి నేను ఇంజనీరింగ్కి వచ్చాక మై పేరెంట్స్ మూవ్డ్ ఫ్రమ్ విలేజ్ టు కలిగిరి టౌన్కి మూవ్ అయ్యారు. నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత 99లో మూవ్ దెమ్ టు మదనపల్లికి మూవ్ అయ్యారు. రైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. సో అప్పట్లో ఇట్ వాజ్ ఓకే. ఐ మీన్ లైక్ లిమిటెడ్ మీన్స్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ లైక్ మరీ ఏదో స్ట్రగ్లింగ్ అనే అంత ఇదైతే కాదు. ఇట్ వాజ్ ఫైన్. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి మీరు అక్కడ వెళ్ళేటప్పుడు యూఎస్కి వెళ్ళేటప్పుడు మాత్రం దట్ వాజ్ లైక్ ఆబ్వియస్లీ దట్ వాజ్ అ డిఫికల్ట్ డెసిషన్ ఆల్సో టు టేక్ బికాజ్ నోబడి నోస్. అంటే అసలు అక్కడికి వెళ్తే ఏంటి కన్ఫ్యూజన్. ప్లస్ ఇట్స్ నాట్ లైక్ ఐ నో టూ మెనీ పీపుల్ ఓవర్ దేర్. మై కజిన్, ఫస్ట్ కజిన్ ఆది అని చెప్పేసి ఒక 2 years ముందు వెళ్ళాడు అక్కడికి. హీ వాజ్ ఓకే. అంటే హీ స్టడీడ్ ఇన్ REC క్యాలికట్ ఇక్కడ. సో దేవర్ లైక్ మా పెదనాన్న హీజ్ వెరీ గుడ్ అండ్ ఆల్. అంటే వెల్ ఆఫ్ అప్పటికే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈజ్ ఆఫ్ గుడ్ మీన్. అండ్ తను కజిన్ ఉన్నాడు కానీ బట్ స్టిల్ మనీ విషయంలో మాత్రం యూ రియలీ డోంట్ నో అంటే లైక్ ఎలా ఏంటనేసి. అప్పుడు మా మామ కొత్తను ద్వారకనాథ్ రెడ్డి అని మదనపల్లి ఉంటాడు, డాక్టర్ యాక్చువల్లీ. సో హీ హెల్ప్ మీ విత్ గెటింగ్ ఎ లోన్ ఆఫ్ 1.2 lakhs సంథింగ్ లైక్ దట్ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఇన్ మదనపల్లి. అవి కూడా ఏంటంటే ప్రాపర్టీస్ అవి ఇవి ఏదో పెట్టి ఏదో చేసి అది తీసుకురావడం. అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ మై డాడ్స్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ అండ్ ఆల్ దట్. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మా నాన్న రివర్స్ సైకాలజీ అనమాట. ఎందుకురా అమెరికా మనకి ఈడగోల, ఇంకా నీకు అంత కష్టంగా ఉంటే ఇంజనీరింగ్ ఉద్యోగం రాకపోతేనే నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, నువ్వు టీచర్గా సెటిల్ అయిపో అనే టైప్లో సలహా. యూ కాంట్ బ్లేమ్ దెమ్. ఐ మీన్ వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, ఎందుకంటే దగ్గర ఉంటాడు చూడొచ్చు అనే టైప్లో కావచ్చు, లేకపోతే బయటకు వెళ్తే ఎక్కడ కష్టాలు ఎలా ఏం చేయగలరో తెలియదని కావచ్చు.
సో అట్లా రకరకాలుగా ఏదో వాటెవర్ అంతా సలహాలంతా లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశాడు పాపం, ఇంకా తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేపిద్దామని అవి ఏమంతా చేశారు. కానీ బట్ ఫైనలీ లైక్ ఐ వెంట్ దే విత్ దట్ లోన్. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఫీజు ఫస్ట్ సెమిస్టర్కి కూడా సరిపోదని చెప్పి అక్కడికి వెళ్ళాక అర్థమైంది. అంతా గుడ్డిగా వెళ్ళిపోవాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫైన్, లైక్ వి డిడ్ లైక్ ఫ్యూ పార్ట్ టైమ్ వర్క్స్. ఐ వర్క్డ్ అన్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో పనిచేసేవాడిని క్యాంపస్లో. అర్లీ మార్నింగ్ 4-4:30కి వెళ్ళి ఆ కంప్యూటర్లు అన్నీ పనిచేస్తున్నాయి. అప్పుడు 385 485 ఉండేవి కంప్యూటర్స్. సో అవి పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే ప్రింటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్ని కనెక్ట్ చేయడాలు, చెక్ చేయడాలు, ఆన్ చేయడాలు. సో ఇవన్నీ సెంటర్ ల్యాబ్ ఓపెనింగ్ టైంకి ఇవన్నీ రెడీ చేసి పెట్టడం. తర్వాత వచ్చిన తర్వాత ఈ మేక్ ష్యూర్ లైక్ ఇట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ బేసికలీ. ఎవ్రీబడి యూస్ టు కమ్ అండ్ యూస్ దెమ్ అండ్ ఆల్ దాట్. సో అట్లా అప్పుడు ఇప్పటిలాగా ప్రతి ఒక్కరు ఇంట్లో వచ్చిన కంప్యూటర్లు పెట్టుకునేది కూడా కాదు బేసిక్గా. సో వర్క్ దే ఫర్ సమ్ టైమ్. అండ్ యూజువల్గా యూఎస్లో ఏంటంటే నీకు ఇవి యూనివర్సిటీస్ చదివేటప్పుడు 2 సెమిస్టర్స్ తర్వాత యూ కెన్ వర్క్, యూ కెన్ డూ ఆఫ్ క్యాంపస్ జాబ్స్. అంటే 9 months వరకు యూ కెన్ ఓన్లీ వర్క్ ఇన్ ద క్యాంపస్. ఇట్ కుడ్ బి ఎనీ జాబ్, ఏదైనా సరే. నువ్వు రెస్టారెంట్లో పనిచేయాలన్నా కూడా నువ్వు క్యాంపస్లోనే పనిచేయాలి, బయట పోదానికి లేదు. సో 9 months తర్వాత యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. నీవు ఉన్న కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనుకో నువ్వు చదువుతున్నది, అదే ఫీల్డ్లో వెళ్ళి నువ్వు బయట ఏదైనా జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. దట్స్ హౌ ఐ గాట్ ది స్టూడెంట్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి సింబయోస్ లాజిక్ అనే కంపెనీలో 9 months తర్వాత అక్కడ స్టార్ట్ చేసి ఐ వర్క్ దేర్ టిల్ ఎండ్ ఆఫ్ మై మాస్టర్స్. సో దెన్ ఆ పీరియడ్లో ఇంకా క్రెడిట్ కార్డులు అలవాటు అవుతాయి, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అని, చిన్న చిన్న లోన్స్ అని, అవన్నీ ఈ వర్క్స్ ఆ వర్క్స్. ఇట్స్ లైక్ ఇట్ వెంట్ ఆన్. ఐ మీన్ యూ స్టార్ట్ అక్యుములేటింగ్ డేట్ ఆల్సో, రైట్? క్రెడిట్ కార్డ్ డేట్స్ అవి ఇవి ప్లస్ అవి అంతా. తర్వాత ఈ జాబ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దెన్ యూ క్లియర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో దట్స్ హౌ బండి అలా స్టార్ట్ అయ్యి అలా రావడం అంతే. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు నాన్న? Of course he's happy. Of course, but still like ఆయన అడ్వైజులు ఆయన ఉంటాయి, బట్ of course చాలా హ్యాపీగా ఉంటాను. అంటే వాళ్ళ థింకింగ్ అంటే లైక్ ఎలా అంటే నీకు టిపికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి ఆఫీస్ చూస్తాడు, ఇది రెంటా ఓనా అంటాడు. రెంట్ ఎందుకు రా కొనేసుకుంటే పోద్దిగా, కొనేదానికి అవసరం లేదు, ఫస్ట్ అంత పెట్టాల్సినది కూడా అంత ఈజీ కాదు, అట్లా కాదు కదా, నెల రెంట్ అంటే కష్టం కదా, ఇది కష్టం అది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇట్ హ్యాస్ అంటే ఇంకా అక్కడనే వాళ్ళ ప్రపంచంలోనే ఉంటుంది, వాళ్ళకి తెలిసిన సర్కిల్ అది ఇది. సో ఇట్స్ లైక్ ఈజ్ హ్యాపీ, నో డౌట్. అప్పులేం లేవు కదా, ఈ టైప్లో క్వశ్చన్లు ఉంటాయి, లేవు. అమ్మ టైగర్ అంటే మా అమ్మ అన్నట్టు జోక్గా అంటున్నా కానీ షీఈ్ నైస్. అండ్ అమ్మ హౌస్ వైఫ్, షీఈ్ వెరీ హ్యాపీ. ప్రపంచం ఆమె కిట్టి పార్టీలు అలాగోవాలి ఇలాగోవాలి అన్న మా అమ్మ వీళ్ళందరూ కూడా. మా నాన్న చిన్నప్పుడు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లో వచ్చాడు. అంటే మా నాన్నకి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద నాన్నని వాళ్ళ పెద్ద అతను అడాప్ట్ చేసుకున్నారు. సో హీస్ ఫైన్ డూయింగ్ ఓకే, అంటే స్టడీస్ మంచి చదువుకొని అప్పుడే పైకి వచ్చాడు. రెండో పెదనాన్నకి చదువు లేదు, పల్లెల్లోనే ఉండి ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు పాపం. మా నాన్న వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ అమ్మ, మా నాన్న ఒక ఐ థింక్ 6 years ఏజ్ లేకపోతే ఇంకా ముందు ఆ టైంలో చనిపోయింది, అప్పట్లో క్యాన్సర్ వచ్చి. సో మా తాత ఒక్కడు పెంచాడు ఇద్దరు. సో అట్లా మా నాన్న స్ట్రగ్లింగ్ ఫేస్ చూశాడు. కానీ చిన్నప్పుడు మా అమ్మ అట్లా కాదు, మా అమ్మ ద రివర్స్. ఏంటంటే వాళ్ళు 4 అక్కజల్లలో ప్లస్ ఒక బ్రదర్లు అందరికంటే చిన్నామన్నమాట. సో ఇంటి నుండి అప్పటి నుంచి టైగర్ అట్లా కాదు, ప్యాంపర్డ్ దిస్ థింగ్ ఆ టైంలో. బట్ బోత్ ఆర్ నైస్, ఇట్స్ గుడ్. ఓకే ఓకే. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే ఏదర్ కొద్దిగా లక్, తర్వాత రైట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయి. దట్స్ లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అలా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ రైట్ టైంలో యూఎస్ వెళ్ళడము, ఇంటర్మీడియట్ ఇవన్నీ వచ్చి బ్రేక్లు వచ్చినట్టు నాకు యూఎస్లో 2 jobs చేసేటప్పుడు కూడా ఈ జాబ్లో కైండ్ ఆఫ్ కొద్దిగా రకమైన హ్యాపీగా ఫీల్ అయ్యే అసోసియేషన్. ఇప్పుడు స్టీవ్ వెస్లీ అనే అతను ఒకటి హూవేర్లో పనిచేసినప్పుడు. అలా నీకు డిఈషా జూనోకి వస్తే డిఈషాలో దో ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ వర్క్ విత్ హిమ్ డైరెక్ట్లీ, బట్ డిఈషాలో నుంచినే జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండరు డిఈషాలో జాబ్ చేస్తూ అక్కడి నుంచి క్విట్ చేసి హీ స్టార్టెడ్ అమెజాన్. హీ యూస్ టు వర్క్ ఇన్ ద న్యూయార్క్ ఆఫీస్ వేర్ ఐ ఆల్సో వర్క్ లేటర్ అంటే అదే టైంలో కాకపోయినా తర్వాత జాయిన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇతను డిఈషా అనే అతను ఇంటర్నెట్ అప్పుడప్పుడే యూసేజ్ పెరుగుతూ ఉంది. అండ్ ఎక్కడ చూసిన పండిట్స్ వీళ్ళందరిలో డిస్కషన్ ఏంటంటే ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద మ్యాన్ కైండ్, ఎలా హెల్ప్ చేస్తుంది, అలా చేస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది, హ్యూమన్ ప్రాబ్లమ్స్ అంతా అనే టైప్లో రకరకాలుగా
పాజిటివ్గా మాట్లాడుతుంటే తినుండుకొని వై నాట్ లెట్ స్టార్ట్ ఫ్యూ బిజినెసెస్ ఇన్ దట్ ఏరియా, మంచి మంచి బిజినెసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా కంపెనీలో ఉండే సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అందరినీ పిలిచి కమ్ అప్ విత్ బిజినెస్ ఐడియాస్, ఐల్ పుట్ ఇన్ మనీ అండ్ యూ రన్ ద కంపెనీస్ అండ్ విల్ హ్యావ్ సమ్ అరేంజ్మెంట్ అనే టైప్లో రకరకాల వాళ్ళకి రకరకాల ఐడియాలు ఇచ్చారు. అప్పటికి ఇంకా ఈ కామర్స్ వాజ్ నాట్ దట్ పాపులర్, అప్పుడప్పుడే వస్తుంది అంత. ఇంకా జనాలు సొల్యూషన్లు కూడా ఎలా ఉంటాయి, ఏం చేస్తుంది ఇంటర్నెట్ అంటే కూడా ఇంకా ఒక యూథోపియన్ ఫీల్డ్లోనే మంచి మంచి పనులు చేస్తుంది, జీవితంలో మార్చేస్తుంది ఈ టైప్లోనే తప్ప కమర్షియల్గాను బిజినెస్ మైండెడ్గాను ఆ థాట్ ప్రాసెస్లో ఇంకా రాలేదు యాజ్ ఫర్ యాజ్ ఇంటర్నెట్ వాజ్ కన్సర్న్. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ యూసేజే వాజ్ అరౌండ్ లెస్ దాన్, అంటే అమెరికాలోనే 5 to 10% కూడా లేదు పెనట్రేషన్, ఇంటర్నెట్ పెనట్రేషన్. అప్పుడు ఒక అతను వచ్చి ఇట్లా ఫ్రీ ఈమెయిల్ సర్వీస్ స్టార్ట్ చేద్దాము, పీపుల్ వితౌట్ ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా, ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా మనం ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీస్ ఇచ్చి ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేద్దామని అంటే హీ గాట్ ఎక్సైటెడ్. అంటే వీఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ పీపుల్ టు ద అంటే కమ్యూనికేషన్ పెంచుతున్నాం రైట్ నౌ. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్లో లేకపోతే ఉత్తరాలు తప్ప వేరే మార్గం లేదు అప్పట్లో. సో నౌ యూఆర్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో వీఆర్ కనెక్టింగ్ ద వరల్డ్ అనే టైప్లో ఆయన ఎక్సైట్ అయ్యి లెట్స్ ఇన్వెస్ట్ మనీ అని జూనో ఆన్లైన్ సర్వీసెస్లో డబ్బులు పెట్టాడు. ఇంకా వాడు వచ్చి ఆన్లైన్ బుక్స్ అమ్ముదామండి ఆన్లైన్లో అని అంటే దట్స్ నాట్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా. ఎందుకంటే బుక్ స్టోర్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి. యూఆర్ నాట్ యాక్చువల్లీ సాల్వింగ్ ఎనీ వన్స్ ప్రాబ్లమ్. దట్ లైక్ బార్డర్స్ కానీ, బార్న్స్ అండ్ నోబెల్ కానీ, ఈ కైండ్ ఆఫ్ బుక్ స్టోర్స్ ఆర్ లైక్ వీధికి ఒకటి లేకపోతే ఊరికి ఒకటి కంపల్సరీ ఉండేది యూఎస్ అంతా. సో యూఆర్ నాట్ యాక్చువల్లీ ఇంకో సొల్యూషన్ ఏదో తీసుకొచ్చి మ్యాన్ కైండ్కి హెల్ప్ చేద్దాం అనేటట్లు కాదు ఇది. సో ఈ వాజంట్ దట్ ఎక్సైటెడ్. సో బట్ లైక్ దెన్ లైక్ ఈ టాక్ టు హిమ్ అండ్ నేను ఐల్ గో స్టార్ట్ అని చెప్పి క్విట్ చేసి న్యూయార్క్ నుంచి సియాటిల్కి వెళ్ళి సియాటిల్లో అమెజాన్ స్టార్ట్ చేసి బుక్స్ షిప్ చేయడం మొదలుపెట్టి దట్ ఈస్ హౌ అమెజాన్. సో అమెజాన్ అసోసియేషన్ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అమెజాన్కి మనం సినిమాలు అప్లోడ్ చేసి ఇట్స్ లైక్ సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ సెడ్ లైక్ ఇట్స్ నైస్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇంత బిజీ ఇక్కడ ఇది చేసి ఇన్ని చేస్తూ అక్కడ వెళ్తూ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? అది యా యూనో దట్ ఆ క్రెడిట్ అంతా కూడా ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు మై వైఫ్ లత. అంటే రైట్ నా ఇప్పుడు 1 month ఇక్కడ 1 month అక్కడ అని ఉన్నా కూడా బట్ మోర్ దాన్ దిస్ నేను జాబ్ చేస్తూ క్యాడ్ ఎంటర్టైన్మెంట్ నడిపేటప్పుడు దట్ ఈస్ వెన్ ద మేజర్ సాక్రిఫైస్ వాజ్. అంటే లిటరల్ ఐ యూస్ టు స్లీప్ 3 to 4 hours a day డ్యూరింగ్ ద వీక్ డేస్, ఎక్సెప్ట్ సాటర్డే సండే మళ్ళీ 10-12 hours పడుకొని నిద్రపోయేవాడిని. కానీ అంతా డే అంతా నీకు యూనో యువర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఆ జాబు, తర్వాత నైట్ అయితే ఈవినింగ్ అయితేనే ఇంకా డివిడీలు, పైరసీ కంట్రోల్ అని దీంట్లో ఫుల్ ఎలా అంటే అసలు ఒక ప్రపంచంలో ఉండేవాళ్ళం. So she's an independent person and also very supportive from that time till now. And also my son, వాడి సగం పెంచడం అంతా కూడా ఆబ్వియస్లీ షీఈ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. మీ మీద ఒక చిన్న ఇది కూడా ఉంది ఇన్ మీడియాలో, మీరు మీ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీడియాలో నువ్వు మరి నువ్వేదో అటాచ్ చేసేదో చెప్తున్నట్టుంది. అసలు అట్లా కాదు కానీ ఉంది నాదు. అంటే నీ పేరు నా పేరు చూసేవన్న అట్లా ఎవరున్నారంటే ఎవరు లేరు, నువ్వు నేను అట్లని కాదు. అంటే అలా చెప్తారు. ఇప్పుడు నేను ఐ థింక్ నీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, పక్క పార్ట్ ఆఫ్ కలికిరి మదనపల్లి, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ రాయలసీమ. రాయలసీమ నుంచి ఉన్న రెడ్డి రైట్. తానాలో ఏ కమ్యూనిటీ డామినేషన్ అందరికీ తెలుసు. నేను 8 years అక్కడ ఉండి వచ్చా ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో. అన్లెస్ నాకు జనాలతో ఆ కంఫర్ట్ జోన్ లేకపోతే ఎలా ఉంటాను అక్కడ. ఒకటి ఇక్కడికి వస్తే పిఆర్పి పార్టీ చిరంజీవి గారి పార్టీ. సో దాంట్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. అన్లెస్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దెమ్ ఆల్సో. అంటే లైక్ ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ దట్ యూ లైక్, పీపుల్ వీఆర్ కంఫర్టబుల్ విత్. అసలు చెప్పాలంటే సగం మంది మన ఆఫీస్లో ఎవరు ఏంటో కూడా నాకు ఐ డోంట్ నో, తెలియని కూడా తెలియదు. ఐ డోంట్ ఈవెన్ కేర్. అంటే ఒకటేంటంటే అది సామెత ఒకటి అంటారు చూడు, నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, నటించే వాళ్ళని లేపలేమంటారు. సో నిజం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా. ఏం చేసినా కూడా ఇక్కడికి బురద పూసి పెడదాం అనుకునే వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్. అంటే నటించేవని ఎలా లేపుతావు చెప్పండి. ఓకే అని మనం పొలిటికల్ దానికి వెళ్ళే ముందు ఫైనల్గా మీరు లక్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా, రెండు నమ్ముతారా? కష్టం సి లక్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపేర్డ్నెస్ మీట్స్ ఆపర్చునిటీ అంతే. అలా డెఫినెట్లీ రెండు. లైక్ ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది లక్గా మారుద్ది. నువ్వు ప్రిపేర్డ్గా లేనప్పుడు ఆపర్చునిటీ వచ్చినా వేస్ట్, నువ్వు ప్రిపేర్డ్గా ఉండి ఆపర్చునిటీ రాకపోయినా వేస్ట్.
రైట్. సో ఇట్స్ లైక్ ప్రిపరేషన్ అనేది నీ చేతిలో ఉంటుంది, ఆపర్చునిటీ అనేది ఒక్కోసారి క్రియేట్ చేసుకోగలవు, ఒక్కోసారి దాని అంతకు అదే వస్తుంది. సో రెండు మీట్ అవ్వడం లక్. సో ఐ డెఫినెట్లీ ప్రిపేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే అది కాదు కదా. ఓకే ఓకే. అండ్ మీ సిద్ధాంతం ఏంటి, మీ లైఫ్ సిద్ధాంతాలు? ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి చిన్న పాన్ షాప్ నడుపుకునే వారు కూడా సిద్ధాంతాలు ఉండొచ్చు. దాంట్లో ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ ద వే థింగ్స్ ఆర్. ఇట్స్ నథింగ్ లైక్ దట్. అట్లేం లేదు. యు వర్క్, యూనో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఐ మీన్ దట్, అంత మించి ఇంకేం లేదు. ఐ డోంట్ నో, మేబీ బికాజ్ చిన్నప్పటి నుంచి ఒక వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్లనో, లేకపోతే మా నాన్న వర్కింగ్ స్టైల్ వల్లనో ఏమో తెలియదు, కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ ఆల్వేస్ హ్యావ్ టు రన్, పరిగెత్తి నువ్వేదో ప్రూవ్ చేస్తే కానీ కాదు అనే భయం అనేది అయితే ప్రతి అంటే టచ్ చేసిన ప్రతి దాంట్లోనే ఉంటుంది. విచ్ ఈజ్ వై నువ్వు అసలు పాలిటిక్స్లోకి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ దీంట్లోకి మొదలు పెట్టినా ఆల్వేస్ పరిగెత్తనమే. దట్స్ యూ కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్. అండ్ పొలిటికల్, మీరు మీ పొలిటికల్ జర్నీ చెప్పండి. అసలు చిరంజీవి గారితో పరిచయం మళ్ళీ పాలిటిక్స్ దించిందా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయా? అంటే మల్టిపుల్ రీజన్స్ లేండి. అంటే అక్కడ బికాస్ ఆఫ్ దిస్ తెలుగు అసోసియేషన్స్ అని, తర్వాత ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్లో జనాలతో ఇంటరాక్షన్స్ అని, స్టార్ట్ టాకింగ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, రైట్. సో ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ యువర్ విలేజ్ స్మాల్ టౌన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ దట్స్, అండ్ యూ ఆల్వేస్ కొద్దిగా ఏదో ఒకటి అయితే చేద్దాం అనో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫిక్స్డ్గా ఒక పేపర్లో రాసి పెట్టేసుకొని ఎప్పుడో ఒకసారి ఇది చేసేయాలనేది కాకపోయినా ఎక్కడో ఒక చోట ఇది ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఇది పెడుతున్నారు పార్టీ అని న్యూస్ వచ్చినప్పుడు ఐ థాట్ వై నాట్. అంటే అఫ్కోర్స్ వీళ్ళతో కొద్దిగా అసోసియేషన్ ఉంది. ఐ కేమ్ హియర్ ఆల్మోస్ట్ 1.5 years బిఫోర్ పార్టీ అనౌన్స్ చేయక ముందే వచ్చేసాం, వే బిఫోర్ దట్ వచ్చి డీటెయిల్డ్ మా కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక స్టడీ చేసి అసలు ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఒక చిన్న బుక్ ఒకటి తయారు చేసాం. నెక్స్ట్ బుక్ ఒకటి ప్రింట్ చేసి ఇష్యూస్ ఏంటి, ఇంతకుముందు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఏం సాల్వ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకున్న వీక్నెస్లు ఏంటి, బికాజ్ ఐమ్ న్యూ టు పాలిటిక్స్, ఐమ్ యంగ్, ఈ టైప్లో అన్నిటికీ క్వశ్చన్లు ఆన్సర్స్ లాగా ఒక బుక్ లాగా తయారు చేసి పాపులేషన్ బ్రేక్డౌన్ ఏంటి చేసి తీసుకెళ్ళి ఫస్ట్ అరవింద్ గారికి అది చూపించాం. చూస్తాను ఆయన ఫస్ట్ ఓకే దిస్ గా ఇస్ సీరియస్, చూద్దామా కానీ ఇంకా చాలా ఉంది కదా వాసు, గో వర్క్, వెళ్ళి పని చూస్తూ ఉండు, అక్కడ చేస్తూ ఉండు, అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు చూద్దాం, బట్ డెఫినెట్లీ ఒక ఛాన్స్ అయితే నీకు నిన్ను కన్సిడర్ అయితే చేస్తాము, ఇస్తామా లేదని తర్వాత చూద్దాం అనే టైప్లో అనడం మొదలుపెట్టాడు. తర్వాత అక్కడి నుంచి స్టార్టెడ్ వర్కింగ్ సీరియస్గానే. ఎలా అంటే ఇప్పట్లో విప్లవ్ కమ్యూనికేషన్స్ అని ఒక సర్వేయింగ్ ఏజెన్సీ ఒకటి ఉంది, ఢిల్లీ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళతో టైప్ పెట్టుకొని ఇక్కడ ఈ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మదనపల్లిలో ఎలక్షన్ మన మా ఎవ్రీ బూత్ వైజ్ ఉన్న ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవ్రీ విలేజ్కి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు ఎవ్రీ బూత్లో, అంటే ఇంతకుముందు ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎంతెంత పడ్డాయి, ఏజ్ వైజ్ డివిజన్ ఏంటి, నీకు జెండర్ వైజ్ డివిజన్ ఏంటి, తర్వాత అక్కడ వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఇంకా ఏం సాల్వ్ చేయాలి, ఆల్రెడీ ఏం చేశారు, ఈ టైప్లో మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసాం. అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లైక్ ఊర్లో ఉన్న పూజారి కావచ్చు, షాప్ కీపర్ కావచ్చు, రేషన్ డీలర్ కావచ్చు, పంచాయతీ లీడర్ కావచ్చు, ఓడిపోయిన వ్యక్తి కావచ్చు, లేకపోతే పొలిటికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఎవడన్నా ఒక స్పెషల్గా ఏమైనా ఎక్సీడింగ్లీ ఏమైనా చేస్తుంటే అది కావచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసాం ప్రతి విలేజ్కి, ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలో కలెక్ట్ చేసి అది కూడా ఒక బుక్ లాగా తయారు చేసి తర్వాత ఎవ్రీ డే ఐ స్టార్టెడ్ కాలింగ్ వీళ్ళందరినీ కాల్ చేసి ఐఎమ్ సో అండ్ సో ఇట్లా వచ్చానండి ఇలా. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా చేసామంటే సినిమా స్టైల్ అనుకోండి, ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యానర్లు మదనపల్లి నిండా కొన్ని బ్యానర్లు తీసేసుకొని చిరంజీవి గారు బొమ్మ పెట్టేసేసి మెగా ప్రపంచం అని పెట్టేసేసి అసలు ఎవరి పేర్లు గీర్లు ఏముండదు, నా పేరు ఉండదు, నా ఫోటో ఉండదు, ఏముండదు, కమింగ్ సూన్ అండ్ సో డేట్ అనే టైప్లో పెట్టేసేసి ఊరంతా బ్యానర్లు పెట్టేసాం. సో క్యూరియాసిటీ కొద్దిగా డెవలప్ అవుతుంది ఎవరు ఏంటి అనే టైప్లో. కొద్ది రోజుల తర్వాత పేరు పెట్టాం, తర్వాత ఫోటో పెట్టి తర్వాత ఫస్ట్ ఒక ఈవెంట్ చేసాం మదనపల్లి, మెగా ప్రపంచం అని చెప్పి మిషన్ కాంపౌండ్లో పెద్ద ఈవెంట్ ఒకటి చేసాం. సో జనాలకు అందరికీ కూడా క్యూరియాసిటీ అనేది డెవలప్ అయింది, ఎవడో వచ్చాడు వాడు ఏం చేస్తాడనేది పక్కన పెడితే బట్ డెఫినెట్లీ ఏదో పరిగెత్తున్నాడు అనే టైప్లో మొదలైంది. సో ప్రతి విలేజ్కి కాల్ చేసి ఈ నంబర్లు అంతా కాల్ చేసి ఇట్లా సో అండ్ సో నేను ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ, మీ ఊరికి వచ్చి మాట్లాడదాం అనే టైప్లో ఉన్నాను అని మొదలు పెడితే కొంతమంది ఓకే అమ్మ అంటారు, కొంతమంది లేదు నేను ఈ పార్టీలోనే రానంటారు, ఇంకో పార్టీలోనే రాను, ఇట్లా రకరకాలుగా ఎవరెవరు ఆన్సర్లు వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరో ఇద్దరు ఇంట్రెస్ట్ సరే రా చూద్దాం మాట్లాడదామని ఎవరో చెప్తారు. సో యూ గో టు దట్ విలేజ్
యూ స్పెండ్ సమ్ టైమ్, యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ సినారియో. ఈ టైప్లో డీటెయిల్డ్గా ప్రతి విలేజ్లోనూ ఆ లెవెల్కి వెళ్ళి ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్లన్నీ చేయడం మొదలుపెట్టాం. చేసుకుంటూ వచ్చి చివరికి ఇంకా ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం అంటే వి కంటిన్యూ టు డూ ద ప్రోగ్రామ్స్ లైక్ దట్. అండ్ ఆల్సో ఇప్పుడు చందు మొండేటి ఉన్నాడు కదా, దట్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు చందు మొండేటితో పరిచయం. చందు మొండేటి మదనపల్లికి వచ్చి ఎలక్షన్ వీడియోలు మాకు మదనపల్లిలో ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటి, మాకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ ఆబ్వియస్లీ అట్ సైడ్ ఒకటి బిగ్ ప్రాబ్లం. తర్వాత టొమాటో ప్రొడ్యూస్ చేస్తారు మదనపల్లిలో. వీ ప్రొడ్యూస్ 25% ఆఫ్ టొమాటో ఫర్ బోత్ ద స్టేట్స్. ఇట్స్ కాల్ టొమాటో క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అనే టైప్లో ఉండేది అప్పట్లో. వన్స్ ఏ ఇయర్ టొమాటోస్ తీసుకొచ్చి అంటే రేట్లు ఎలా పడిపోతాయంటే ఫర్ రకరకాల రీజన్స్ వల్ల తీసుకొచ్చి రోడ్లో పోసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఈవెన్ మార్కెట్ దగ్గర కూడా తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అవి అన్ఫార్చునేట్లీ. లోకల్ పొలిటీషియన్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ రోడ్లో ఒక చోట పోసేసేది, అక్కడ కొద్దిసేపు బస్సులు ఆపేసేది, 1 hour ధర్నాలు చేసేది, 4 ఫోటోలు తీసుకుని లోకల్ పేపర్లు వేసేది, మీడియాలో మాట్లాడేది, ఇంకా అక్కడితో అక్కడ అలా 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 ఎండ్ అయ్యేది. జనరలీ దట్స్ హౌ యూ డూ ఇట్ టు హైలైట్ ద ప్రాబ్లం. సో మనం ఏం చేయాలి, ఇలా కాదు దీన్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో 2 ట్రక్కుల నిండా 15 tons plus 15 tons ఆఫ్ టమాటోస్, 30 tons ఆఫ్ టమాటోస్ తీసుకొని 4 బస్సుల్లో టమాటో ఫార్మర్స్ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి అసెంబ్లీ లాస్ట్ డే ఆఫ్ ది అసెంబ్లీ ఫర్ దట్ సీజన్, దట్ 5-year అసెంబ్లీ పీరియడ్, ఇంక ఎలక్షన్స్కి ముందు లాస్ట్ డే అనమాట. అసెంబ్లీ ముందు ఫుల్ బందోబస్తు, అసలు ఎక్కడ చూసినా నీకు ఇదంతా అంటే ఆ టైంలో తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళ ఏదో అంటారు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మేము ఎంటర్ అయ్యే టైంకే తెలుసుకున్నారు. ఇది కనుక్కొని హైదరాబాద్ ఎంటర్ అవుతూనే ఒక ట్రక్ను పట్టేసుకున్నారు. అది ఇంకో ట్రక్ ఏమో ఇంకా దాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఇంకో రూట్లో వేరే రూట్లో తీసుకెళ్ళి ఉప్పల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ట్రక్ మళ్ళీ మార్చి వేరే ట్రక్లోకి వెహికల్ టిప్పర్లు రాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చి అసెంబ్లీ దగ్గర ఎత్తేసాం. అదే టైంకి ప్లాన్ చేసుకొని ఇక్కడ పిఆర్పి ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళని కూడా చాలామంది అక్కడ ధర్నా చేయడానికి, ప్లస్ మీడియా వాళ్ళందరినీ, లోకల్ మీడియా, నేషనల్ మీడియా, టెలివిజన్ మీడియా అందరినీ పిలిచి, CNN నుంచి నీకు NDTV లైక్ ఇంకా TV9 అందరినీ పిలిచి, మీడియా వాళ్ళందరినీ పిలిచి ఇంకా ధర్నాలు అరవడాలు అంతా మొత్తం మొదలైంది. ఆ పోలీసులు దాన్ని సడన్గా ఏదో అయిపోయింది అనేసి ఏం చేయాలో తెలియక ఆ టమాటాలు కింద పడ్డాయి కదని చెప్పి బస్సు ఏదో వస్తుంటే దాన్ని తొక్కిచ్చేద్దాం అనుకుని ఎక్కిచ్చేసింది. అది ఇంకా రెడ్గా అయిపోయి మార్కెట్ అంతా మీడియా వాళ్ళకి ఫుల్ ఫోటోలు అంతా నీట్గా సెట్ అయిపోయి దెన్ ఇంకా అంతా ఆల్ గాట్ అరెస్టెడ్. ఆ పోలీసులు అక్కడ ఉండే వాళ్ళు ఫార్మర్స్ అందరినీ అరెస్ట్, ఆ చుట్టుపక్కల అసెంబ్లీ దగ్గర ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అంతా మన వాళ్ళనే పెట్టేసేసి తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆల్ టీవీ ఛానల్స్ ఇంక్లూడింగ్ TV9 మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా అదే కవరేజ్లో ఆ రోజులు అయితే. టమాటా రాజధాని మదనపల్లి, టమాటా రాజధానిలో రైతులు 10 పైసలు అమ్ముకుంటున్నారండి. వాళ్ళకి ఆ దౌర్భాగ్యం దేనికి? జనాల గురించి ఆలోచించాల్సిన పని లేదా? దెన్ చిరంజీవి గారు దాన్ని మెన్షన్ చేయడం. సో అట్లా ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ టు హైలైట్ ద ప్రాబ్లం అంటే స్టేట్ లెవెల్. అప్పుడు ఏమైంది, దానివల్ల ఇమ్మీడియట్లీ రాజశేఖర్ గారు రైతు బజార్లు CEO పంపించాడు మదనపల్లికి. పంపించి ఒక 20 days వాళ్ళు అక్కడ ఉండి ఆయన స్టడీ చేసి ఫార్మర్స్కి అందరికీ కూడా ట్రేస్ కొన్ని సప్లై చేశాడు. ఈవెన్ కొన్ని ఏదో వడెవర్ కొన్ని చిన్న చిన్న సొల్యూషన్లు చూపించారు అప్పుడైతే, కానీ బట్ ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. దాని తర్వాత మళ్ళీ ఏమైన తర్వాత ఒకసారి కిరణ్ కుమార్ అన్నతో మాట్లాడడం దాని గురించి. అంటే బేసికలీ ఏంటంటే యూఆర్ హైలైటింగ్ ద ప్రాబ్లమ్ సో దట్ దే విల్ ఫైండ్ సొల్యూషన్స్. ఈ ఇన్సిడెంట్స్ మీరు చేశారని చాలా మందికి అంటే తెలిసేమో, కానీ ఇప్పుడు ఐడ్రింగ్ చేయడం ఇలా చేశాడు ఆ వీడియోస్ ఉన్నాయి నెట్లో అక్కడక్కడ. ఐ డోంట్ నో, అందరికి తెలియదేమో. సో వీ గాట్ అరెస్టెడ్ యాక్చువల్లీ. అప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో వేసినారు అప్పుడు. ఎంత 1 night అంతేనా? సాయంత్రం మళ్ళీ అందరికి వదిలేసారు యాక్చువల్లీ. అంటే ఇట్స్ లైక్ యూఆర్ హైలైటింగ్ ది ఇష్యూస్ రైట్. వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకుని లేదు. రెండోది డ్రింకింగ్ వాటర్ రైట్. డ్రింకింగ్ వాటర్ కోసం ఏం చేసాం, మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని టౌన్ మధ్యలో అంటే రోడ్లో కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ మదనపల్లి టౌన్లో ఒక ఏరియాలో పబ్లిక్ బోర్ ఒకటి వేసి ఆల్మోస్ట్ 1200 feetకి వెళ్ళాలి కిందకి వాటర్ రావాలంటే అక్కడ ఆ ఏరియాలో. దాన్ని ఓపెనింగ్కి చిరంజీవి గారి చేత చేయించాం. చిరంజీవి గారిని తీసుకొచ్చి అంటే బేసికలీ అగైన్ బికాజ్ ఇట్లాంటి వాళ్ళు లీడర్స్ వచ్చారంటేనే మీడియా వస్తుంది, స్టేట్ వైడ్ ఇష్యూ హైలైట్ అవుతుంది. సో యూ టాక్ అబౌట్ దాట్ ఇష్యూ. సో అట్లా అది హైలైట్ చేయడము. ఇట్లా ప్రతి ప్రాబ్లమ్కి కూడా వీ ట్రై టు హైలైట్ ద ప్రాబ్లమ్, టేక్ ద అంతకంటే ఏం చేయగలవు వెన్ యూఆర్ ఇన్ ద అపోజిషన్ ఆల్ దట్. సో దిస్ ఇస్ హౌ. సో ఆ రకంగా సిన్సియర్గా సీరియస్గానే ట్రై చేసాం చేయడానికి, సాల్వ్ చేయడానికి.
తర్వాత ఒకసారి తానా అసోసియేషన్తో ఈ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి క్యాన్సర్ క్యాంపులు పెట్టించాం మదనపల్లిలో. ఒక 2 days క్యాంపు, ఫ్రీ క్యాంప్స్ అనమాట. సో ఇట్లాంటివి వి ట్రైడ్ అవర్ బెస్ట్. అంటే చాలామంది అడిగేది అంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేసేసేవాడివి, ఏమి ఇట్లేదో కొద్దిగా రకరకాల ఏం ఐడియాస్ అని అంటారు. కానీ నేనేం ఐమ్ నాట్ అ టిపికల్ పొలిటీషియన్. ఐ స్టిల్ థింక్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఈవెన్ అప్పుడు కూడా ఎమ్మెల్యే అయినంటేనా చిన్న ఎగ్జాంపుల్, మాకు ఎలక్షన్ టైంలో యూజువల్గా బ్యానర్లు ఇవన్నీ ఊర్లో కట్టడము మున్సిపాలిటీ వాళ్ళు ముందు రోజు నైట్ పర్మిషన్, ఏదైనా నీకు ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదైనా ఇప్పుడు చిరంజీవి గారు రావడం లేకపోతే మీటింగ్ పెట్టుకోవడం ఏదన్నా ఉంటే ఊరంతా బ్యానర్లు కడతాం. సో అంత ముందు రోజు నైటు అంతా నువ్వు కట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్కి వాటికి వీటికి అంతా. మళ్ళీ నెక్స్ట్ డే అయిపోతేనే ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ తీసేయాలి జనరలీ, బికాస్ దట్స్ హౌ మున్సిపాలిటీ. అదర్వైజ్ పర్మిషన్స్ ఇవ్వరు అంతకంటే. కొంతమంది పిల్లలు చిన్న ఏజ్, యంగ్ పిల్లలు, పాపం చాలా చిన్న పిల్లలు, వాళ్ళు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫస్ట్లో కానీ అప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎవడు కూడా తెలియదు, అమెరికా నుంచి వచ్చాడు ఎవడో తెలుసని. చిరంజీవి గారి పార్టీ అంటే ఆటోమేటిక్గా పరిగెట్టుకుంటా వచ్చేసి పని చేస్తానంటే మాతో పాటు కలిసి ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా నైట్ ఎక్కేసేసేవాళ్ళు, మేదర వీధి అని ఆ వీధి నుంచి వచ్చి చేసేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, కట్టేసేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కట్టేసేవాళ్ళు. లేదు సార్ ఇది చిరంజీవి గారి కోసము మన కోసం అనే టైప్లోనే ఉండేవాళ్ళు తప్ప వేరే రకంగా అంత మంచిగా అంత జెన్యూన్గా ఉండేవాళ్ళు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయాము, అంతా అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత సడన్గా ఒక అబ్బాయి చనిపోయాడు. ఓకే. ఏంట్రా అని అంటే బేసికలీ మందు తాగేసి బైక్ తోలుతున్నాడు, బస్సు ఏదో వచ్చింది వెనకాల నుంచి కొట్టాడు, పడిపోయాడు. తర్వాత తెలిసింది ఇలా ఇంటికి వెళ్ళి ఒకసారి చూద్దాం అని వెళ్ళిన తర్వాత చూస్తే ఆడికి 19 years కూడా ఉంటే లేదు, కానీ అప్పటికే 2 పిల్లలు, చిన్న పిల్లలు. అసలు నీకు చూస్తానే అసలు ఇంకా వెళ్తానే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అసలు ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాలేదు బేసిక్లీ. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఏదో మనం కన్సోల్ చేయడము, ఎంతో అంత హెల్ప్ చేయడం ఏదో చేస్తాం, బట్ ఓవరాల్ ప్రాబ్లం గురించి అసలు ఏంటి అని ఆలోచిస్తే డిఎస్పీ రామకృష్ణ రెడ్డి గారు అని ఉండేవాళ్ళు, ఆర్డీఓ శివారెడ్డి గారు, వీళ్ళందరూ బాగా మంచిగా హెల్ప్ చేశారు. అట్లీస్ట్ నా వరకు అయితే బాగా హెల్ప్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ, మేబీ చదువుకొని వచ్చానని ఏమో తెలియదు కానీ ఆ రైట్లో అడ్వైజులు ఇస్తూ ఉండేవాళ్ళు. నేను కూర్చొని అన్న ఏంది నా గోవాలని అంటే ఏం చేద్దామా, లిక్కర్ షాప్లో ఎక్కడ చూసినా ఉంటాయి, పొద్దున 6 ఓపెన్ చేస్తారు, ఎవరు దాన్ని నువ్వు అసలు నీకు మిగతా షాపుల కంటే ముందు ఓపెన్ చేస్తారు, కరెక్ట్గా నీకు మార్నింగ్ లేచి పేపర్ చూద్దామనే లోపల తాగేసేది అక్కడ రోడ్లో పడి దొల్లుకుంటూ ఉంటారు, ఈ టైప్లో ఉంటుంది. ఏం చేసేదమ్మా, ఇంక నీకు ఇంకా షాపులు క్లోజ్ చేయించేదానికి లేదు, బికాజ్ ఎంటైర్ స్టేట్ రన్స్ ఆన్ ఎక్సైజ్ రెవెన్యూస్ అండ్ ఆల్ దట్. ఎంటైర్ కాకపోయినా మెజారిటీ రెవెన్యూస్ కమ్ త్రూ ఎక్సైజ్ దిస్ థింగ్, రైట్? చాలా సొల్యూషన్స్. సో మొత్తం స్టడీ చేసి కొద్దిగా చూస్తే ప్రాబ్లం ఎక్కడంటే ఈ రోడ్లు ఎవరైతే వేశారో ఎక్కడ వెళ్ళాలి ఎలా అనేది డిసైడ్ చేయడం ఇదంతా కూడా ఎప్పుడో 1940s 50s ఈ టైంలో 60s ఈ టైంలో డిసైడ్ అయిపోయిన రోడ్స్ ఇవంతా. ఆ రోజుల్లో అందరూ ఎలా డిసైడ్ చేస్తారు, ఊరికి దగ్గరగా వెళ్ళాలి, ఊర్లో వెళ్తే జనాలకి అనుకూలంగా ఉంటుంది, సదుపాయాలు బాగుంటాయి అనే టైప్లో ఊర్ల మధ్యలో రోడ్లు వేయడాలు, చెరువు కట్ట ఉంటే ఆల్రెడీ చెరువు కట్ట మీద రోడ్డు వేసేయడము, సో మళ్ళీ దానికి సపరేట్గా రోడ్లు ఎందుకు అనే టైప్లో. అంటే నీకు యూఆర్ ట్రయింగ్ టు కన్జర్వ్ ఎవ్రీథింగ్. అండ్ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ 40-50 years ఇప్పటికి ఏమైంది, రోడ్లు అవే, మనుషులు ఎక్కువయ్యారు, వెహికల్స్ ఎక్కువైనాయి, వెహికల్ స్పీడ్లు ఎక్కువైనాయి, వాటికి మధ్యలో మందు యాడ్ అయింది, మద్యం. సో నీకు ఏంటి సొల్యూషన్లు? తర్వాత నేను రామకృష్ణ అన్నతో డిఎస్పీతో కూర్చొని అన్న స్టాటిస్టిక్స్ అవి ఇవి చూద్దామంటే యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మొత్తం యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ అంతా తీస్తే మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 70 to 80% ఆఫ్ యాక్సిడెంట్ రిలేటెడ్ డెత్స్ అంతా కూడా 3-4 డేంజర్ స్పాట్లోనే జరుగుతున్నాయి. చెరువు కట్ట ఇట్లా వచ్చి ఇట్లా టర్న్ అవ్వడము, లేకపోతే ఇట్లా వ్యూ లేకుండా ఇట్లా తిరిగే చోట మన వాళ్ళు ఓవర్టేక్ చేస్తే టప్పని వీళ్ళు దూరడం వాళ్ళు దూరడము, ఇట్లాంటి స్పాట్స్. సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి లాస్ట్ ఇయర్స్ వెళ్ళి 10 years క్రితం వెళ్ళి తీసుకుని నువ్వు స్టాటిస్టిక్స్ ఉన్నంత వరకు చూస్తే కూడా అక్కడే జరుగుతున్నాయి. ఎందుకు వాటిని ఫిక్స్ చేయకూడదంటే ఇంకా అది ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాబ్లమ్ టు సాల్వ్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, ఫండ్స్ కావాలి, నీకు వేరే ల్యాండ్ చూసుకోవాలి, అసలు రకరకాల సొల్యూషన్, రకరకాల ఏమంటారు అన్ని ఇంటర్లింక్డ్, ఇవన్నీ వస్తే తప్ప నీకు ప్రాబ్లమ్ సాల్వ్ కావు.
సో ఆలోచిస్తే దాని గురించి ఈ డీటెయిల్స్ అంతా తీసుకుంటే తర్వాత ఐ రియలైజ్డ్ మనకి ఇండియాలో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, ఇన్ఫోసిస్ కానీ ఏదైనా సరే, టాటా వాళ్ళు, టీసీఎస్ కానీ వీళ్ళందరూ కూడా, టాటా బిల్ లైక్ రిలయన్స్ వీళ్ళందరూ కూడా ప్రాఫిట్లో ఒక సర్టన్ పర్సంటేజ్ దే హ్యావ్ టు గివ్ ఇట్ టు సోషల్ కైండ్ ఆఫ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా సర్వీస్ యాక్టివిటీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఇది పెట్టి. అంతేకాదు నాకు ఎలక్షన్ టైంలో కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ లైక్ అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, తర్వాత సివిల్స్ చేసిన వాళ్ళు, కొంతమంది ఈ రైల్వేస్ ఇట్లా పెద్ద పెద్ద సీనియర్ పొజిషన్లు జాబ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత పల్లెల్లో ఉందామని చెప్పి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 3-4 రెగ్యులర్గా అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు, మా ఇలాంటి వాళ్ళు రావాలమ్మా, చదువుకున్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. దీస్ ఆర్ ఆల్ పీపుల్ విత్ గుడ్ మైండ్, గుడ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ హూ వాంట్స్ టు డూ సమ్ గుడ్ స్టఫ్, బట్ చేయలేని కెపాసిటీ లేదు కదా. సో దర్ ఇస్ ఓన్లీ సో మచ్ దట్ దే కెన్ డూ. పాప వాళ్ళైతే నా కోసం క్యాంపెయినింగ్ టైంలో కూడా వచ్చి పల్లెల్లో చిన్న చిన్న వీళ్ళల్లో తిరిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఈ టైప్లో. సో when I look at all these things, ఆ పీసెస్ను కరెక్ట్గా దగ్గర పెట్టాలి అంటే ఇఫ్ యూ గెట్ పొలిటికల్ విల్ అనేది ఉండి పొలిటికల్ వాళ్ళని కరెక్ట్గా నువ్వు కన్విన్స్ చేయగలిగితే, ఇట్లా కార్పొరేట్ కంపెనీస్ నుంచి ఈ ఫండ్స్ తీసుకొని ఒక ఎన్జిఓ లాగా ఒకటి ఏదైనా పెట్టడం, అండ్ యూ బ్రింగ్ ఇన్ పీపుల్ లైక్ దిస్ రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్ అయిపోయి ఏదో మంచి చేద్దామని ఉండే వాళ్ళని కొంతమందిని తీసుకొస్తాం. ఇట్ కుడ్ బి అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కావచ్చు, పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొంతమంది తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఇలాంటి ఫండ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్తో నీకు డబ్బులు మీకు ఖర్చు లేకుండా మేము చేసుకుంటాము, బట్ వీ నీడ్ దీస్ పర్మిషన్స్ అనే టైప్లో గవర్నమెంట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టరు, సీఎం ఇట్లా 4-5 కనుక్కొని కన్ఫర్మ్ చేసి వాళ్ళతో కొద్దిగా ఒక లూప్లోకి తీసుకురాగలిగి ఎవ్రీ ఇయర్ ద గోల్ ఈజ్ టు ఫిక్స్ ద టాప్ 3 ద మోస్ట్ డేంజరస్ స్పాట్స్ పర్ కాన్స్టిట్యున్సీ. ఒకే కాన్స్టిట్యున్సీ తీసుకుందాం ఫస్ట్. ఒక కాన్స్టిట్యున్సీలో 3 స్పాట్స్ ఫిక్స్ చేసేది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టాప్ 3 తీసుకొని మళ్ళీ వాటిని ఫిక్స్ చేసుకుని దిస్ ఈస్ ఎ సొల్యూషన్ దట్ కెన్ బి రెప్లికేటెడ్ అక్రాస్ అదర్ కాన్స్టిట్యున్సీస్ ఆల్సో. ఇట్స్ నాట్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ సొల్యూషన్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ సింపుల్ ప్రాబ్లమ్. సో నువ్వు ఇప్పుడు నేను లెట్స్ సే ఒకవేళ ఎమ్మెల్యే అయ్యి ఉంటే, లెట్స్ సే ఐ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్, నథింగ్ ఎల్స్. Let other politicians deal with all the other problems. పట్టుకొని నువ్వు కన్విన్స్ చేసి ఏదో విధంగా, దట్స్ వన్ థింగ్ దట్ ఐమ్ హ్యాపీ, ఐమ్ ప్రౌడ్ ఆఫ్. ఏంటంటే రైట్ మైండెడ్, లైక్ మైండెడ్ ఉండే వాళ్ళని అయితే కూర్చొని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడం అయితే చేయగలం. సో ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు ఇట్లా కార్పొరేట్ కంపెనీస్ని అప్రోచ్ అయ్యి అవి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా చేయించగలిగితే దట్ ఐ డోంట్ హ్యావ్, నాకు అది చేస్తే చాలు కదా. సర్లే అంటే ఇది లెంతీ ఇష్యూ అంతా చెప్పాను, కానీ ఇలాంటి థాట్స్ అంతే తప్ప నేను మొత్తం అందరు పొలిటీషియన్స్ లాగా అన్నీ మార్చేస్తాను, దట్స్ నాట్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. అంత కెపాసిటీ కూడా లేదు. ఇట్స్ జస్ట్ రైట్ ఇంటెంట్ ఉంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా సొల్యూషన్స్ని కూడా ఐడెంటిఫై చేసి చేయగలము అనేది నమ్మకం. ఇట్స్ జస్ట్ దట్. సో అట్లాంటి రీజన్స్తో ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్. బట్ ఇట్స్ ఓన్లీ ఎలా అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాజకీయాలు అన్న తర్వాత మనీ, లిక్కర్, ఈ గోల్ అంతా లేకుండా పనులు కావు. అది ఒకటే అని కాదులేండి, మోస్ట్ ఆఫ్ ద పోలింగ్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ ద పార్టీ. అది పార్టీ లెవెల్ నుంచి సగం ఉంటుంది. క్యాండిడేట్ని బట్టి 20-30% కంటే ఉండదు. మేబీ సమ్ ప్లేసెస్లో ఉంటుంది ఎక్కువ, కానీ ఇన్ జనరల్. సో స్టిల్ లైక్ నాకు రాయలసీమ మొత్తం మీద విత్ ఇన్ పిఆర్పీలో ఐ గాట్ అరౌండ్ 6th or 7th హైయెస్ట్ ఓట్స్, 32,000 సంథింగ్ ఓట్స్ వచ్చాయి. సో అట్లా. ఎందుకండి మీరు ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? రీజన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ ఇన్ఎక్స్పీరియన్స్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ టైం దిగడం అనేది ఒకటి. అండ్ సెకండ్, రకరకాల కారణాల వల్ల క్యాండిడేచర్ లాస్ట్ మినిట్ అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత ఈవెన్ ఆ ఏరియాలో రాజశేఖర్ గారు వీళ్ళందరూ కూడా చాలా వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆయన లాస్ట్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మిత్రును ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు కావచ్చు. వాళ్ళందులో రాజశేఖర్ గారు అయితే లాస్ట్ 1 week బిఫోర్ ది ఎలక్షన్స్ మదనపల్లికి వచ్చి ఒకరోజు అక్కడే స్టే చేసి అందరినీ పిలిచి, చిన్న లీడర్లు అందరినీ పిలిచి మరీ చేయడం ఆ టైప్లో. కానీ ప్లస్ పార్టీ కూడా ఓవరాల్గా కొద్దిగా సంహౌ లాస్ట్ మినిట్ కొద్దిగా అదే ఆబ్వియస్లీ లైక్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేశారు. ఐ బిలీవ్ లైక్ సమ్ ఆఫ్ దీస్ అదర్ రీజన్, బట్ మెయిన్లీ ఇన్ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మాకు అరౌండ్ 222, 223 పోలింగ్ బూత్స్ ఉండేటివి. ఈచ్ పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లు పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు, నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వేసేసి వాళ్ళు కూడా ఏజెంట్స్కి పెట్టేసేసి వాళ్ళు కూడా నీ తరపున పనిచేసేటట్లు పెడతారు. ఈ నాలెడ్జ్ మనకి అప్పుడు ఉండదు, అర్థమైంది కదా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొద్దిగా అవన్నీ అగైనెస్ట్ అనే థాట్ ప్రాసెస్తో వస్తాం. చేయకపోతే కుదరదు, చేసే మనసు ఒప్పదు. సో ఇట్స్ లైక్ ఈ కైండ్ ఆఫ్ సినారీస్. అండ్ ఆల్సో నీకు 223 పోలింగ్ బూత్స్లో ప్రతి బూత్లోన నీ ఏజెంట్, నీకు అంతమంది, నీకు అంత క్లోజ్గా నమ్మకంగా ఉండేవాళ్ళు ఎంతమంది పరిచయం ఉంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ముందు నుంచి నీ వెనకంటే వాళ్ళ మనుషులు పెట్టేసి తిప్పుతూ ఉంటారు, లాస్ట్ మినిట్లో వాళ్ళ పనులు చేసేదానికి. సో రాజకీయం అది వేరే లెవెల్లో జరుగుతూ ఉంటుంది. ఈవెన్ లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ ఇవంతా. లిక్కర్ గురించి చెప్పాలంటే చిన్న ఇన్సిడెంట్. ఒక రోజు క్యాంపెయినింగ్, నాకు లాస్ట్లో రాయలసీమ అనేను వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ నాకు ది గేమ్ ఎస్కాట్, ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు. అతను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు ఎస్ఐ పాపం. అంటే నేను ఇంకా చదువుకున్నానో అమెరికా నుంచి వచ్చానో పాపం రెగ్యులర్గా నాతో బాగా జల్ అయిపోయి అడ్వైజులు ఇచ్చేవాడు. ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తేనా 10 మందితో మాట్లాడేసేసి ఇలా ఉంది సార్ అలా ఉంది సార్ అని చెప్పేవాడు. సో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు అట్లా ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత చంపుకూరు దగ్గర చిన్న పల్లె. నేను వెళ్ళాను, ఆయన దిగేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి మా స్పీచ్లు, మా మీటింగులు, వాట్ ఎవర్ అంతా అయిపోయింది. వెనక్కి వెళ్ళేటప్పుడు ఆయన అనుకొని, వాసు గారు ఇప్పుడు విషయం జరిగింది తెలుసా అండి. ఏమైందంటే ఒక పల్లె అతను పంచె కట్టుకున్నాడు, షర్ట్ లేదు, అలా వచ్చి దగ్గరకు వచ్చి ఎస్ఐతో, సార్ వాసన్న మందు తాగుతాడా సార్ లిక్కర్ అని. యూఎస్ నుంచి వచ్చాడు కదరా, తాగుతాడేమో, కానీ నేను వారం నుంచి చూస్తున్నాను ఎక్కడ కనిపించలేదు, నా ముందు అయితే తాగలేదు, తెలియదురా అంటే, అందుకే సార్ వాసన్నకి మా బాధలు అర్థం కావట్లేదు అంటే వాడు ఎస్ఐతో చెప్పుకుంటున్నాడు. ఇది దిస్ వాజ్ 10 years ago. ఓకే, ఇప్పుడు కాదు. ఇవన్నీ నీకు సడన్గా అమెరికా నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో పొడి చేస్తామంటే అంత అయ్యేది కాదు. బట్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ఐ కుడ్ గో దాట్ ఫార్. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అంతమించి ఇట్స్ లైక్ దాట్. తర్వాత ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు అవుతున్న ఎలక్షన్స్లో కానీ ఎందుకు మళ్ళీ లేదంటే తర్వాత ఎలక్షన్స్ టైంలో బీజేపీ వెంకయ్యనాయుడు గారు, చల్లపల్లి నరసింహారెడ్డి అన్న వీళ్ళు పిలిచి బీజేపీలో లాస్ట్ ఎలక్షన్స్లో ఎంపీ, రాజంపేట ఎంపీగా అన్నట్టు. బట్ కాకపోతే లాస్ట్ మినిట్లో పురంధేశ్వరి గారు అక్కడికి వచ్చి కంటెస్ట్ చేసింది. షీ వాజ్ సపోజ్ టు కంటెస్ట్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ సంథింగ్, బట్ కాకపోతే ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేసింది. ఓకే, దాని తర్వాత ఐ వాజ్ నాట్ యాక్టివ్. అంటే ఈవెన్ అంతకు ముందే నేను పిఆర్పి కాంగ్రెస్లో మెర్జ్ అయినప్పటి నుంచినే ఐ వాజ్ నాట్ యాక్టివ్. రీజన్ వాజ్ సింపుల్. ఎందుకంటే ఇప్పుడు పిఆర్పి కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత అక్కడ లోకల్గా గెలిచిన వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ వ్యక్తి. లోకల్ ఎమ్మెల్యే ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో పిఆర్పిలో మెర్జ్ అయిన తర్వాత ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ పార్టీ నౌ. సో అతను నన్ను తన మీటింగ్స్ కానీ లేకపోతే నా గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాడు? యాజ్ ఎ పొలిటీషియన్ జనరల్లీ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కదా. సో జనరల్గా కూడా యూ లాస్ట్ ఇంట్రెస్ట్ అట్ దట్ టైమ్. బట్ ఐ బిలీవ్ నౌ యూ డోంట్ నీడ్ టు, ఐ కెన్ స్టిల్ మేక్ whatever మనం చేయగలిగింది మనం చేయొచ్చు. నవ్ ఐఎమ్ ఆల్సో బిజీ విత్ ద బిజినెస్ అండ్ ఆల్ దాట్. పొలిటీషియనే అవ్వాలని ఏం లేదు, యూ కెన్ ఆల్వేస్ డూ సమ్ థింగ్స్ అనేది థాట్ ప్రాసెస్ రైట్ నా. అంతేగాని అంతమించి వేరే. థ్యాంక్ యూ, వెరీ లెంతీ ఇంటర్వ్యూ. ఏం చేసావు గోల 1.5 years అయించి ఫైనలీ ఇన్ఫర్మేటివ్. అందుకనే నేను ఇన్ఫర్మేషన్ జనాలకి టెక్నికల్ నాలెడ్జ్ కావాలనుకునే వాళ్ళకి చాలామంది హెల్ప్ అవుతుంది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యప్, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.